We start with bailment and pledge. So listen. So in this chapter, in this unit number 8, we discuss two types of special contracts. What are those two special contracts? Bailment contract, pledge contract. First, we'll begin with bailment contract. First of all, what's the definition of bailment? Simple. Delivery of goods from one person to another person for some purpose upon a contract that the goods shall be either returned or disposed of according to the directions of the person delivering them. మనకి యాక్చువల్లీ ఇక్కడ వరకు తెలుసు, బట్ ఈ పాయింట్ మనకు తెలియదు, ఇప్పుడు నేర్చుకున్నాం. అది మనకి యాక్చువల్ బెయిల్మెంట్ అంటే మనకు తెలిసింది ఏంటి? Delivery of good from one person to another for a purpose. After completing that purpose, good must be returned back. Sale అంటే మీనింగ్ ఏంది? నేను దీన్ని ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తా, ఐ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. బెయిల్మెంట్ అంటే మీనింగ్ ఏంది? నేను ఇంకో పర్పస్ కోసం ఇస్తా, యూ హ్యావ్ టు రిటర్న్ దట్ బ్యాక్ టు మీ. ఎస్, వి కాల్ దిస్ యాస్ బెయిల్మెంట్. నౌ పర్పస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ద గూడ్ షిల్ బి ఐదర్ రిటర్న్, ఇది మనకు తెలుసు, బట్ ద గూడ్ షిల్ ఆల్సో బి disposed of అంటే selling it off according to the directions of the person delivering them. ఇది మనకు తెలియదు. I'll give an example for this. Listen here. హృదయ్ వాడి లగేజ్ ని ఒక స్టోరేజ్ యూనిట్ లో స్టోర్ చేశాడు. ఓకే, యాక్చువల్లీ వాడి హౌస్ ని షిఫ్ట్ అవుతున్నాడు. ఈ షిఫ్టింగ్ ఇస్ హౌస్. సో ఓల్డ్ హౌస్ లో ఉన్న లగేజ్ మొత్తం తీసుకెళ్లి అలా చేతిలో పట్టుకొని తిరగలేదు కదా హౌస్ కోసం. ఎస్, సో ఆ ఓల్డ్ హౌస్ లో ఉన్న లగేజ్ మొత్తం తీసుకొని ఒక స్టోరేజ్ యూనిట్ లో స్టోర్ చేసుకొని, సరే మీరు స్టోర్ చేసి పెట్టుకొని సేఫ్ గా చూసుకోండి, విత్ ఇన్ 10 days ఐ ఫౌండ్ న్యూ హౌస్, ఆ తర్వాత నేను లగేజ్ మొత్తం తీసుకుంటా అని చెప్పాడు. సో డెలివరీ ఆఫ్ లగేజ్ ఫర్ అ పర్పస్. ఆఫ్టర్ కంప్లీటింగ్ the purpose, after finding the new house, he'll take it back. He'll take the luggage back. Yes or no? He'll take the luggage back. Yes. So this is bailment, right? But the point is, నేను న్యూ హౌస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ లగేజ్ ని రిటర్న్ తీసుకుంటున్నా. ఆ లగేజ్ ని రిటర్న్ తీసుకుంటున్నప్పుడు నేను ఏమన్నానంటే, సార్ నా లగేజ్ లో కొన్ని ఓల్డ్ క్లోత్స్ ఉన్నాయి, ఆ ఓల్డ్ క్లోత్స్ నాకు వద్దు, ప్లీజ్ సెల్ ఇట్ ఆఫ్ అని చెప్పాను. అంటే మీనింగ్ ఏంది? నేను లగేజ్ ఇచ్చిన విచ్ కంటైన్స్ ఓల్డ్ క్లోత్స్ అండ్ న్యూ క్లోత్స్, కానీ ఆ లగేజ్ రిటర్న్ తీసుకుంటున్నప్పుడు న్యూ క్లోత్స్ మాత్రం రిటర్న్ తీసుకుంటున్నా, ఓల్డ్ క్లోత్స్ ఏమంటున్నా? డిస్పోజ్ ఆఫ్ అని చెప్పేస్తున్నా. అలా చెప్పొచ్చా? ఎస్. అప్పుడు బెయిలర్ ఏం చేయొచ్చు అంటే, గూడ్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నాడో వాడు ఏం చేయొచ్చు? ఆ గూడ్స్ ని కావాలంటే సేల్ చేసుకోవచ్చు. అర్థమైందా? ద పాయింట్ ఈస్, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద పర్పస్, బెయిలీ హ్యాస్ టు రిటర్న్ ద గూడ్స్ బ్యాక్ టు బెయిలర్. అచ్చా, బెయిలర్ అంటే ఎవరు? A person who delivered the goods. Bailee అంటే ఎవరు? A person to whom the goods has been delivered. A person who delivered the goods called as Bailor. A person to whom the goods has been delivered called as Bailee. బెయిలీ దగ్గర గూడ్స్ ఉన్నాయి. వన్స్ పర్పస్ అయిపోయిన తర్వాత యాక్చువల్ గా బెయిలర్ కి గూడ్స్ రిటర్న్ చేయాలి. కాకపోతే బెయిలర్ డైరెక్షన్స్ బేస్ చేసుకొని బెయిలీ ఆ గూడ్స్ ని కావాలంటే సేల్ చేసుకోవచ్చు, సేల్ చేసేయచ్చు, డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఇఫ్ బెయిలర్ డైరెక్ట్స్ ఇట్. ఓకేనా? లెట్స్ పుట్ ద డెఫినేషన్. See, the goods shall be either returned or disposed of according to the directions of the person delivering them. Okay, so two parties, Bailor and Bailee. Next, acha ఇప్పుడు ఎంటైర్ బెయిల్మెంట్ కాన్సెప్ట్ లో ఈ బెయిల్మెంట్ టాపిక్ లో విల్ డిస్కస్ 5 కాన్సెప్ట్స్. essentials of bailment, types of bailment, duties of bailor Bailee, rights of bailor Bailee, termination of bailment. Okay na? Chalo, listen. First concept in the essentials of bailment. What are the elements which you are required to call a contract as a bailment contract? First one, contract can be express or implied. In this contract of bailment, no consideration is necessary. Nana bailment contract express ఉండొచ్చు, implied ఉండొచ్చు. And you know what? bailment contract లో కన్సిడరేషన్ ఉండాల్సిన అవసరం లేదు. కన్సిడరేషన్ లేకపోతే అది కాంట్రాక్ట్. అవునా? నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ కదా. ఎక్సెప్షన్ bailment. Remember? So listen here. ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే మీనింగ్ హౌ ద బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ఫార్మ్స్ ఎక్స్ప్రెస్లీ. లిసన్. ఇప్పుడు ఏ ఉన్నాడు, వాడు వాచ్ ని రిపేర్ చేయమని చెప్పి బీకి ఇచ్చాడు. వన్స్ ద రిపేర్ కార్డ్ కంప్లీటెడ్, బి ఏం చేయాలి? వాచ్ ని రిటర్న్ చేశారు. ద పాయింట్ ఈస్, ఏ has given this purpose by word spoken. కాబట్టి call this as express contract of bailment. Next example, ఏ ఒక కార్ రెంటల్ ఏజెన్సీ దగ్గర నుంచి కార్ తీసుకున్నాడు ఆన్ రెంట్ ఫర్ 10 days. ఓకేనా? 10 days కు కార్ రెంట్ తీసుకున్నాడు. ఎందుకంటే వాడు ఒక ట్రిప్కి వెళ్తున్నాడు, 10 days ట్రిప్కి వెళ్తాడు, గోవాకి వెళ్తున్నాడు 10 days. దానికి ఒక కార్ ని రెంట్ తీసుకున్నాడు ఫ్రమ్ రెంటల్ ఏజెన్సీ. ఆఫ్టర్ దిస్ ట్రిప్ గాట్ కంప్లీటెడ్, యూ హ్యావ్ టు రిటర్న్ దట్ కార్ బ్యాక్ టు ద రెంటల్ ఏజెన్సీ. yes or no? అంటే కెన్ ఐ కాల్ దిస్ as a bailment?
and they have formed this in written. We call this as express contract of payment, because express contract means contract formed by words spoken, contract formed by words written. Now implied contract of payment. Let's see. ఏ ఉన్నాడు, వాడు ఒక మాల్కి వెళ్ళాడు. ఆ మాల్ కింద వ్యాలెట్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు. ఆ వ్యాలెట్ సర్వీస్ చేసే వాళ్ళకి నేను కార్ ఇచ్చేసిన, కార్ కీస్ ఇచ్చేసిన. ఏం చెప్పలా, కార్ కీస్ ఇచ్చేసా. అంటే దాని మీనింగ్ ఏంది? దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై కార్ ప్రాపర్లీ. yes or no? So the purpose is parking and safe keeping. ఇది నేను చెప్పానా? either by words spoken or by words written. This is implied contract of bailment. That's it. Okay na? Next, delivery. అన్న కంపల్సరీ ప్రతి కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్ లో డెలివరీ ఉండాలరా. డెలివరీ అంటే మనకు తెలిసిందే, ట్రాన్స్ఫర్ ఆఫ్ పొసెషన్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. కంపల్సరీ డెలివరీ ఉండాలి. బట్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని సేల్ అంటాం. డెలివరీ జస్ట్ పొజిషన్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి, దాన్ని బెయిల్మెంట్ అంటాం. Now listen, in bailment, delivery should be only of movable goods. Delivery of immovable goods or money not considered as bailment. For example, car repair చేయమని ఇచ్చా, bailment ah? Yes, because car is movable good. It can be delivered. Next, ఒక హౌస్ ని రెంట్ కి ఇచ్చా ఫర్ అ ఫిల్మ్ షూటింగ్. చూడు ఇక్కడ, నాకు హౌస్ ఉంది, ఒక ఫిలిం షూటింగ్ చేసుకుంటా అంటే నా హౌస్ ని రెంట్ కి ఇచ్చా ఫర్ 1 month. ఆ 1 month కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌస్ నా మళ్ళీ ఇచ్చేస్తారు. సో చెప్పు, ఇది బెయిల్మెంటా? ఎందుకు ఇది బెయిల్మెంట్ కాదు? బికాస్ ద గుడ్ ఈస్ ఇమ్మూవబుల్ విచ్ యూ కెనాట్ డెలివర్. యూ కెనాట్ డెలివర్ ఇమ్మూవబుల్ గుడ్. వాట్ వి రిక్వైర్ ఫర్ బెయిల్మెంట్ అని చెప్పాను? డెలివరీ. డెలివరీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పొసెషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. కెన్ ఐ ట్రాన్స్ఫర్ ద పొసెషన్ ఆఫ్ మై హౌస్ టు యూ? ఎస్. అరే is it movable or immovable? It is immovable. Immovable good cannot be delivered. Kabatti it is not a bailment. Okay na? And you know what? Money is not also considered as a bailment. For example, A 1 lakh rupee cash ఇచ్చాడు B కి for 1 month. ఇప్పుడు ఇక్కడ నేనున్నా, నా చేతిలో 1 lakh rupee క్యాష్ ఉంది. 1 month మీ ఇంట్లో పెట్టుకోరని ఇచ్చా. ఆఫ్టర్ 1 month got completed, you have to return that 1 lakh rupee to me once again. అర్థమైందా? నేను నీకు 1 lakh ఇచ్చా, ఒక 1 month నీ దగ్గర పెట్టుకోరాని. 1 month అయిపోయిన తర్వాత 1 lakh నాకు ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. అంటే ఈజ్ దిస్ బెయిల్మెంట్? ఈజ్ దిస్ బెయిల్మెంట్? అదేంటి మరి, మూవబుల్ కదా, మనీ మూవబులే కదా, ఎందుకు ఇది బెయిల్మెంట్ కదా? లాజిక్ చెప్పండి మా. మూవబులే అది, గుడ్ కాదా? గుడ్ కాదని ఎవరు చెప్పారు? గుడ్ కాదని ఎవరు చెప్పారు? సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్లో ఉంది కదా, మరి ఇది ఏం యాక్ట్? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇది అదే యాక్ట్, సేల్ ఆఫ్ గుడ్స్. అది ఆ డెఫినేషన్, గుడ్ సేల్ ఆఫ్ గుడ్స్ ఆ డెఫినేషన్. అది ఇక్కడ డెఫినేషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది తీసుకొని రాకూడదు మనం. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ లైక్ దాట్. ఓకే, నాది సేల్ ఆఫ్ గుడ్స్ ఆ డెఫినేషన్. ఇక్కడ మనీ గుడ్ కాదు, ఎందుకు అని చెప్తాను నేను. ఇక్కడ మనీ బెయిల్మెంట్ కాదు. ఎందుకు చెప్తానంటే, నేను ఇందాక బెయిల్మెంట్ డెఫినేషన్ పాయింట్ చెప్పిన. డెలివరీ ఆఫ్ గుడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ అ పర్పస్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద పర్పస్, గుడ్ మస్ట్ బి రిటర్న్. ఎస్, ద సేమ్ గుడ్ మస్ట్ బి రిటర్న్. ఎస్. ఇప్పుడు నేను నీకు 1 lakh క్యాష్ ఇచ్చిన, నోట్స్. ఓకే, 500 నోట్స్ ఇచ్చిన, 1 lakh నీకు ఇచ్చా, స్టోర్ చేసుకోండి. ఓకే, నేను లేదు కదరా, తీసుకోండి. సరే తీసుకోనన్నా. ఓకే, 1 lakh క్యాష్ ఇచ్చినాం, తీసుకున్నా. 1 month అయిపోయింది. 1 month అయిపోయిన తర్వాత నేను అన్నాను, కాల్ చేసి, సరే అప్పుడు నీకు 1 lakh ఇచ్చాను కదా, 1 lakh నాకు ఇచ్చాను చెప్పా. 1 lakh కావాలా? ఓకే సార్, నెట్ బ్యాంకింగ్ చేస్తాను చెప్పాను, లేదా ఫోన్ పే చేస్తాను చెప్పాను. ఎట్లాగైనా 1 lakh వస్తుందా నాకు? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను ఇచ్చిన 1 lakh నాకు వస్తుందా? నో, నాకు వేరే 1 lakh వస్తుంది. 1 lakh వస్తుంది అని వేరే 1 lakh వస్తుంది. ఎస్ ఆర్ నో? ప్రతి నోట్ మీద నంబర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే నోట్ మీద నంబర్ ఉంటుందో అదే నాకు వస్తుందా? లేదు. బట్ నేను నీకు ఏదైతే ఫోన్ ఇచ్చినా అదే నాకు వస్తుంది. ఇది బెయిల్మెంట్. అది బెయిల్మెంట్ కాదు. అది ఎందుకు బెయిల్మెంట్ కాదు? క్యాష్ ఈస్ ఫంజిబుల్. ఫంజిబుల్ అంటే రీప్లేసబుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు ఒక బండిల్ క్యాష్ ఇచ్చా, నువ్వు నాకు నీ దగ్గర ఉన్న బండిల్ క్యాష్ ఇచ్చావు, బట్ 1 lakh ఇచ్చినావు. అది వ్యాలిడే, కానీ బెయిల్మెంట్ కాదు. బికాస్ బెయిల్మెంట్ ఏం కావాలి? సేమ్ గుడ్ షుడ్ బి రిటర్న్డ్. అందుకు ఇక్కడ సేమ్ గుడ్ రిటర్న్ అవ్వట్లేదు, బికాస్ క్యాష్ ఇస్ ఫంజిబుల్. ఫంజిబుల్ అంటే రీప్లేసబుల్ కాబట్టి ఇది బెయిల్మెంట్ కాదు. దట్స్ అ లాజిక్ బిహైండ్ దట్. ఇమ్మూవబుల్ గుడ్ ఎందుకు బెయిల్మెంట్ కాదు? ఇమ్మూవబుల్ గుడ్ని డెలివరీ చేయలేదు కాబట్టి. క్యాష్ ఎందుకు బెయిల్మెంట్ కాదు? క్యాష్ రీప్లేస్ చేయొచ్చు కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్, థర్డ్ ఎసెన్షియల్ ఏంద్రా? పొసెషన్. ఇన్ బెయిల్మెంట్, పొసెషన్ చేంజెస్ ఫ్రమ్ బెయిలర్ టు బెయిలీ. అంతేనా? పొసెషన్ చేంజెస్ ఫ్రమ్ బెయిలర్ టు బెయిలీ, but the ownership still remains with bailor. Yes. Now listen here. Srinidhi, who is a bailor, who has given gold of 1 kg to Yashashwini.
హూస్ ద బెయిలీ. సో శ్రీనిధి అంట 1 kg గోల్డ్ ని యశ్వనికి ఇచ్చిందంట. సో గోల్డ్ a good has been delivered from one person to another for a purpose. After completing the purpose, good must be returned. It's purely a bailment. Yes. Kani. Let's take. ఇప్పుడు నా దగ్గర గోల్డ్ ఉంది. ఓకే, అదొక బాక్స్లో పెట్టి ఆ బాక్స్ లాక్ వేసి ఆ బాక్స్ నార్మల్ బాక్స్లో పెట్టేసి నేను ఒక ట్రిప్కి వెళ్తున్నా. సో మా ఇంట్లో పెట్టుకుంటే నా ఇంటి లాక్ వేస్తే ఆ గోల్డ్ ఏమైనా తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను ఏం చేసిన, నా నైబర్కి ఇచ్చిన. ఈ గోల్డ్ నాదమ్మా, నీ దగ్గర పెట్టుకో, నేను 1 day ఒక 10 days ట్రిప్కి వెళ్తున్నా, ట్రిప్కి వచ్చిన నా గోల్డ్ నేను తీసుకుంటా అని చెప్పిన. పెట్టినా? ఎస్, దిస్ ఈస్ బెయిల్మెంట్. పొసెషన్ ఆఫ్ గుడ్ ఇస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. అయ్యిందా లేదా? అయ్యిందా? ఇచ్చినా లేదా? గోల్డ్ 1 month అయిపోయిందా, ట్రిప్ అయిపోయిందా, నేను ఏం చేస్తా, ఆ గోల్డ్ని నేను తీసేసుకుంటా. నా గోల్డ్ ఇచ్చినప్పుడు మన నా గోల్డ్ ఇవ్వాలి, తన గోల్డ్ ఇవ్వకూడదు. అయినా అది సేమ్ వెయిట్, ఇది సేమ్ వెయిట్, నా గోల్డ్ తీసుకున్నా కుదరదు. నా గోల్డ్ నాకు ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? బికాస్ ఇందాక నేర్చుకున్నాం కదా, బెయిల్మెంట్ లో కంపల్సరీ సేమ్ గోల్డ్ రిటర్న్ చేయాలి. ఓకే, కేస్ టూ లెసన్. నేనేం చేసిన అంటే, నా గోల్డ్ ఒక బాక్స్లో పెట్టి నా ఇంట్లోనే సేఫ్గా లాకర్లో పెట్టి నా ఇంటికి లాక్ వేసి దానికి ఏం చెప్పానంటే, నా ఇంటిని ఒకసారి జాగ్రత్తగా చూసుకో, నా ఇంట్లో గోల్డ్ ఉంది, ఎవరైనా వస్తున్నారా పోతున్నారా చూసుకో జాగ్రత్తగా అని చెప్పా. అంటే ఇందాక గోల్డ్ సేఫ్గా చూసుకోమని చెప్పా, ఇప్పుడు గోల్డ్ సేఫ్గా చూసుకోమని చెప్పా. డిఫరెన్స్ ఏం చెప్పు? ఇందాక గోల్డ్ పొసెషన్ ట్రాన్స్ఫర్ చేసిన, ఇప్పుడు గోల్డ్ పొసెషన్ ట్రాన్స్ఫర్ చేయకుండా సేఫ్గా చూసుకోమంటున్నా. సెకండ్ కేస్ బెయిల్మెంట్ కాదు, ఎందుకంటే దర్ ఇస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ పొసెషన్. మేబీ పర్పస్ ఇస్ సేఫ్ కీపింగ్, బట్ దర్ ఇస్ నో పొసెషన్. అర్థమైందా? ఒకసారి ఎగ్జాంపుల్ విను, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అరవింద్ వాడికి ఒక గొడౌన్ ఉంది, ఆ గొడౌన్లో గూడ్స్ దాచుకున్నాడు. వాడు ఏం చేశాడంటే, గొడౌన్కి లాక్ వేసి కీస్ మా దగ్గర పెట్టుకొని ఈ గొడౌన్కి ఒక సెక్యూరిటీ గార్డ్ అపాయింట్ చేశాడు, చందు. ఆ సెక్యూరిటీ గార్డ్ వర్క్ ఏంటంటే, ఈ గొడౌన్కి ఎవరికి రాకుండా చూసుకోవడం. అంటే ఈ సెక్యూరిటీ గార్డ్ చందుకి ఈ గూడ్స్ మీద కంట్రోల్ ఉందా? నో. ఈ గూడ్స్ పొజిషన్ ట్రాన్స్ఫర్ అయిందా? నో. బట్ ఈస్ హ్యావింగ్ జస్ట్ కస్టడీ. కస్టడీ అంటే మీనింగ్ ఏంటి? ప్రొటెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కస్టడీ అంటే మీనింగ్ ప్రొటెక్టివ్ రెస్పాన్స్. ఇందాక తనకు ఉంది ఏంటి? ప్రొటెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. బట్ షీఈస్ నాట్ హ్యావింగ్ పొజిషన్ ఆఫ్ ద గుడ్, షీఈస్ హ్యావింగ్ జస్ట్ ప్రొటెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంతే. వీడికి కూడా ఉంది, చందుకి ప్రొటెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీన్ని ఏమంటాము? కస్టడీ అంటాం. వెన్ ఎ పర్సన్ ఈస్ హ్యావింగ్ కస్టడీ ఓవర్ ద గూడ్స్, హీ విల్ నాట్ బికమ్ అ బెయిలీ. సో ఇట్ ఇస్ నాట్ అ బెయిల్మెంట్. నెక్స్ట్, ఫోర్త్, పర్పస్. ఇట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. దానికి ఇందాక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. వర్డ్స్ స్పోకెన్ ఆర్ వర్డ్స్ రిటర్న్ అని చెప్తే ఎక్స్ప్రెస్ వే ఆఫ్ బెయిల్మెంట్. లేదు వ్యాలిడ్ సర్వీస్ ఇచ్చేసని ఏమీ చెప్పలేదు, ఇంప్లైడ్ పర్పస్ ఆఫ్ బెయిల్మెంట్. నెక్స్ట్, రిటర్న్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ పర్పస్ కంప్లీట్ అయిపోయిన గూడ్స్ ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. ఇన్ ద సేమ్ ఫార్మ్. శ్రీనిధి ఎగ్జాంపుల్ తీసుకుందాం. గోల్డ్ ఇచ్చింది 1 kg గోల్డ్ ఇచ్చింది. ఆ 1 kg గోల్డ్ ఏదైతే ఆర్నమెంట్ ఇచ్చిందో అదే ఆర్నమెంట్ రిటర్న్ చేయాలి విత్ ద సేమ్ ఫార్మ్, విత్ ద సేమ్ డిజైన్. క్యాన్ యశస్విని డెలివర్ డిఫరెంట్ గోల్డ్? Her gold? No. What if the her gold is 2 kg? Can she return like that? No. Even though it is of high value, you must deliver only same gold. Not even of high value. You have to deliver the same gold. Advinda. Next. Asha, listen here. నాకు వాచ్ ఉందిరా, ఆ వాచ్ డ్యామేజ్ అయిపోయింది. నేను ఇక వాచ్ రిపేర్ చేయరా అని ఇచ్చిన. వాచ్ రిపేర్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? వాచ్ని రిటర్న్ చేస్తావు. Is this bailment? Yes. Delivery of watch for repair. After completion of repair, you will return the watch to me. Yes or no? Now listen here. నేను ఆ వాచ్ నీకు ఇచ్చిన దేనికిరా? రిపేర్ చేయమని. బట్ నువ్వేం చేసినావు సార్? రిపేర్ చేయలేదు. నేను ఎట్లయితే వాచ్ ఇచ్చిన అట్లనే వాచ్ ఇచ్చినావు. ఎందుకు? ద గూడ్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ ఫార్మ్. అర్థమైందా నా క్వశ్చన్? నేను ఏదైతే డ్యామేజ్డ్ వాచ్ ఇచ్చినానో అదే డ్యామేజ్ రిటర్న్ చేసినావు. ఎందుకు సేమ్ ఇచ్చినావు అంటే, గూడ్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ ఫార్మ్ అన్నా. అరే బాబు, గూడ్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ ఫార్మ్ ఆర్ ఆల్టర్డ్ యాజ్ పర్ ద బెయిలర్స్ ఇన్స్ట్రక్షన్స్. నేనే కదరా నీకు చెప్పింది వాచ్ రిపేర్ చేయమని, మరి వాచ్ రిపేర్ చేసి ఇవ్వరా? అదే సార్ సేమ్ ఫార్మ్. అరే నేను రిపేర్ చేయమని నేనే చెప్పినా కదా, ఆల్టర్ చేయమని నేనే చెప్పినా కదా, చేయం కాదు. అర్థమైందా? డెలివరీ ఆఫ్ 2 types. ఇందాక నేర్చుకున్నాం డెలివరీ 1 essential. యాక్చువల్ essential 11 కంప్లీట్ అయిపోయినాయి. ఎన్ని essentials? 5. కాంట్రాక్ట్,
డెలివరీ, పొజిషన్, పర్పస్, రిటర్న్ ఆఫ్ గుడ్స్. ఈ డెలివరీ ఎసెన్షియల్ లో డెలివరీ ఆఫ్ టూ టైప్స్, యాక్చువల్ డెలివరీ, కన్స్ట్రక్ట్ డెలివరీ. యాక్చువల్ డెలివరీ అంటే మీనింగ్ ఏంటి? కార్ రిపేర్ కోసం, ఒక ఎగ్జాంపుల్ నా కార్ డ్యామేజ్ అయింది, రిపేర్ కోసం నేనే వర్క్ షాప్ తీసుకెళ్లి నా రిపేర్ చేయమని చెప్పి కార్ ఇచ్చేసిన, అది యాక్చువల్ డెలివరీ. నేనే ఇచ్చిన కాబట్టి. ఆర్ ఎల్స్ వన్ మోర్ ఎగ్జాంపుల్, నేను కార్ కీస్ ని రిపేర్ చేసే పర్సన్ కి ఇచ్చి ఈ కార్ నువ్వే వర్క్ షాప్ దగ్గర తీసుకెళ్ళని చెప్పా, అంటే నేను ఫిజికల్ డెలివరీ చేయాలి. నేను ఏం చేసిన? కార్ కీస్ ఇచ్చిన. ఇది నీకు సింబాలిక్ డెలివరీ అనిపించవచ్చు, కానీ ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో కన్స్ట్రక్ట్ డెలివరీ. కావాలంటే డెఫినేషన్ చూడు, డూయింగ్ ఎనీథింగ్ విచ్ హాస్ ద సేమ్ ఎఫెక్ట్ ఆఫ్ పుట్టింగ్ ద గూడ్స్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ బెయిలీ. ఫర్ ఎగ్జాంపుల్ గివింగ్ కార్ కేస్, వి కాల్ హియర్ ఇట్ ఈస్ as construct delivery. We call the same in sale of goods as symbolic delivery, because there are two different deliveries there, symbolic, constructive. But ఇక్కడ symbolic ఉండదు. We'll say constructive as symbolic. We'll consider constructive as symbolic. So use చేసినప్పుడు word మాత్రం యూజ్ చేస్తాము, constructive యూజ్ చేస్తాం. But the example is symbolic delivery. Okay na? Next second topic ఏందన్న మంది? Essential అయిపోయింది. Second topic ఏంది? Types of bailment. Types of bailment you already know. Gratuitous, non-gratuitous. ఇఫ్ నేను నీకు కార్ ఇచ్చిన, నువ్వు నా ఫ్రెండ్వి, నేను నీకు కార్ ఇచ్చిన, ట్రిప్కి వెళ్ళి తీసుకెళ్ళరా, ఆ ట్రిప్ అయిపోయిందని తను కార్ రిటర్న్ చేయి చాలు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. దిస్ ఇస్ గ్రాచ్యుయిషస్. ఇదే ట్రిప్కి నీకు కార్ అవసరం వచ్చి కార్ నువ్వు రెంటల్ ఏజెన్సీ దగ్గర నుంచి తీసుకున్నావు, వాళ్ళకి నువ్వు ఏం చేయాలి? రెంట్ పే చేయాలి. దట్ ఈస్ నాన్ గ్రాచ్యుయిషస్ బెయిల్మెంట్. సో గ్రాచ్యుయిషస్ అంటే మీనింగ్ ఏంది? గ్రాచ్యుయిషస్ అంటే మీనింగ్ ఏంది? నో కన్సిడరేషన్. దట్ డజంట్ మీన్ నో మ్యూచువల్ కన్సిడరేషన్. That mean only benefit will be given to one party, either bailor or bailee, not both. If the benefit is for both, we call it as non-gratuitous. If the benefit is only for one, we call it as అర్థమైనా? నో కన్సిడరేషన్ అంటే నో టూ పార్టీస్ కన్సిడరేషన్ కాదు, ఓన్లీ వన్ పార్టీ కన్సిడర్. ఇద్దరు కన్సిడరేషన్ లేకపోతే సార్ కాంట్రాక్టే కాదు, అంతేనా? ఇప్పుడు చూడు, ఒకసారి చూడు, నేను నీకు గోల్డ్ ఇచ్చా, సేఫ్ గా చూసుకోరా అని చెప్పి. సో నేను బెయిలర్, నువ్వు బెయిలీ. ఎస్ ఓర్ నో? నేను బెయిలర్, నువ్వు బెయిలీ. ఇప్పుడు నేను గోల్డ్ ఇచ్చినా సేఫ్ గా చూసుకోమని, అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఎవరికి? బెయిలర్ కి, బికాస్ నా గోల్డ్ సేఫ్ గా ఉంటుంది. నీకేమైనా బెనిఫిట్ వచ్చిందా? నో. నువ్వు గోల్డ్ ని సేఫ్ గా చూసుకుంటున్నావు వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కన్సిడరేషన్. సో దిస్ ఈస్ ఇన్ దిస్ బెయిల్మెంట్ ద బెనిఫిట్ ఇస్ ఓన్లీ ఫర్ బెయిలర్. నెక్స్ట్ నేను నీకు కార్ ఇచ్చిన 10 days ట్రిప్ కి, కార్ ఇచ్చినాడు నేను బెయిలర్, కార్ తీసుకున్నావు నువ్వు బెయిలీ. ఇందులో బెనిఫిట్ ఎవరికి వచ్చింది? బెయిలీకి. బెయిలర్కి బెనిఫిట్ వచ్చిందా? రెంట్ పే చేస్తున్నావు నాకు? లేదు. బట్ బెనిఫిట్ ఎవరికి? బెయిలీకి. సో ద బెనిఫిట్ ఇస్ ఓన్లీ ఫర్ Bailee. The point is, in case of gratuitous bailment, there is no consideration. That doesn't mean that there will be no two parties consideration. There will be a benefit definitely, but only for one part. Either or only, not for both. If the benefit is for both bailor and bailee, we call it as non-gratuitous bailment. For example, you took car for 10 days trip and you are paying rent 1000 rupees per day. You are getting consideration car, he is also getting consideration rent. This is non-gratuitous. Clear? Next concept is duties of bailor. Entire bailment topic lo ra రెండు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ రా. డ్యూటీస్ ఆఫ్ బెయిలర్, డ్యూటీస్ ఆఫ్ బెయిలీ. రైట్స్ ఇంపార్టెంట్ కాదు, రైట్స్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉంటాయి. డ్యూటీస్ ఆఫ్ బెయిలర్, రైట్స్ ఆఫ్ బెయిలీ. డ్యూటీస్ ఆఫ్ బెయిలీ, రైట్స్ ఆఫ్ బెయిలర్. అది పెద్ద ప్రాబ్లం కాదు, దాని మీద క్వశ్చన్స్ ఉండవు. ఈ డ్యూటీస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ కి డీటెయిల్ గా లాజిక్ తో ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా వింటేనే యూజ్ అవుతుంది, నువ్వు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే, జాగ్రత్తగా విను, దీని మీద కేస్ స్టడీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ వి స్టార్ట్ విత్ డ్యూటీస్ ఆఫ్ బెయిలర్. అచ్చా, ఫస్ట్ నీకు బెయిలర్ ఎవరో క్లారిటీ ఉండాలి. ఎంటైర్ కాన్సెప్ట్ లో నీకు బెయిలర్ ఎవరో క్లారిటీ ఉండాలి. హూ ఇస్ కాల్డ్ as బెయిలర్? A person who is delivering the goods is called as bailor. Yes. At the time of entering into this bailment contract, what are the duties of bailor? Let's discuss. First duty of the bailor to disclose faults in the goods. In case of gratuitous bailment, in case of non-gratuitous bailment, he has to disclose faults, if any, in the goods. The meaning ఏంటంటే, నేను ఏదైనా గూడ్ నీకు ఇస్తున్నప్పుడు ఆ గూడ్ లో ఏదైనా డిఫెక్ట్ ఉందంటే, మరి ఆ గూడ్ ను యూజ్ చేసుకుంటున్నావు కదా, నేను నీకు ఏం చేయాలి? ఆ డిఫెక్ట్ గురించి చెప్పాలి. ఆ డిఫెక్ట్ గురించి చెప్పకపోతే ఏమవుతుంది? దానివల్ల నీకేం ఇంజురీ అయింది అనుకో, దానికి ఎవరు రెస్పాన్సిబుల్? బెయిలర్. అర్థమైందా? బెయిలర్ అంటే ఎవరు? ఆ పర్సన్ హూ డెలివర్ ద గూడ్స్. ఆ డెలివరీ చేసినప్పుడు ఆ గూడ్ కి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ డ్యామేజ్ గురించి చెప్పాలి, అదేనా డ్యూటీ. అర్థమైందా? సో లిసన్ హియర్, స్టోరీ చెప్తా విను. కిరణ్ హీస్ అ బెయిలర్. వాడు కార్ 10 days ట్రిప్ అని చెప్పి విఘ్నేష్కి ఇచ్చాడు. ఓకేనా? హూ ఇస్ బెయిలర్? కిరణ్. ద పాయింట్ ఈస్, ఈ కార్ ఏసీ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. కెన్ ఐ కాల్ దిస్ as a డిఫెక్ట్? మరి కిరణ్ ఏం చేస్తున్నాడు డిఫెక్ట్ ని?
విఘ్నేష్ కి ఇంటిమేట్ చేస్తున్నాడు, yes or no? బట్ ఆ ఇంటిమేషన్ చేయలేదు. సో ఇఫ్ కిరణ్ డస్ నాట్ డిస్క్లోజ్ ద డిఫెక్ట్, ఈవెన్ ఇఫ్ హీస్ అవేర్ ఆఫ్ దెమ్, హీ నీడ్స్ టు పే డామేజెస్ టు ద బెయిలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఏస్ నుంచి వచ్చిన బ్యాడ్ స్మెల్ వల్ల తనకి హెడేక్ వచ్చింది, తనకి ఇంజురీ అయింది, తనకి మెడికల్ ఎక్స్పెన్స్ అయింది. ఓకేనా? ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఎవరు పేరు? బెయిలర్. ఎందుకు? ఆ డిఫెక్ట్ గురించి నాకు చెప్పకపోవడం వల్ల నాకు లాస్ అయ్యింది, yes or no? So you have to pay the cost for that, you have to pay the damages for that. Yes. So what's bailor's duty? To disclose defaults in the goods to Bailee. Next, one more example, listen. Kiran కార్ ఇచ్చా 10 days ట్రిప్ కి, బట్ ఈ కార్లో చిన్న డిఫెక్ట్ ఉంది, చిన్న డిఫెక్ట్ ఏం లేదు, జస్ట్ బ్రేక్స్ పని చేయవు అంతే. ఓకేనా? ఆ చిన్న డిఫెక్ట్, జస్ట్ బ్రేక్స్ పని. ఆ బ్రేక్స్ రోజు ఎట్లా తెలుసా, ఒక 80 స్పీడ్ క్రాస్ అయిన తర్వాత నుంచి బ్రేక్స్ పని చేయవు. అంటే మనం ముందు డ్రైవ్ చేసినప్పుడు బ్రేక్స్ పని చేస్తాయి, అదే బాగానే ఉంది కార్ అని ఫాస్ట్ డ్రైవ్ చేస్తాం, ఎప్పుడైతే 80 క్రాస్ అవుతా అప్పుడు బ్రేక్ పని చేయదు, అప్పుడు నువ్వు కంట్రోల్ చేయలేవు, అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. మరి ఇంత చిన్న డిఫెక్ట్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద డిఫెక్ట్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తుండాలి? చెప్పుండాలి. ఎవరికి? బెయిలీకి. అది నీకు తెలిసిన నువ్వు చెప్పలేదు, ఎంత పెద్ద తప్పుడు అది. సో యూ అవేర్ ఆఫ్ దట్ డిఫెక్ట్. మరి ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద డిఫెక్ట్, ప్లీజ్ యూ షుడ్ హ్యావ్ ఇంటిమేట్ అబౌట్ ద డిఫెక్ట్, బట్ యూ హ్యావ్ నాట్ ఇంటిమేటెడ్ దట్. Since you have not intimated, Bailee incurred injuries, damage. So Bailee can claim damages from Bailor? Yes. Same. Kiran must pay damages if he has not disclosed the defect. We call this as extraordinary risk. దీన్ని మనం extraordinary risk అంటాం. ఓకేనా? ఇది మనకి మెటీరియల్లో ఉంటుంది, ఈ టర్మ్స్ extraordinary risk అని ఉంటుంది. ఓకే, అది చూసుకోండి, ఎగ్జాంపుల్తో ఏం చేసుకున్న తర్వాత. సో ఇన్ గ్రాట్యుయిషస్ బెయిల్మెంట్, ఒకసారి చూడు కన్క్లూజన్ ఏంది. ఇన్ గ్రాట్యుయిషస్ బెయిల్మెంట్, Bailor's duty to disclose the faults in the goods of which Bailor is aware of. అంటే మీనింగ్ ఏంటరా? సరే, నేను ఇదే ఎగ్జాంపుల్ ఇంకోలా చెప్తాడు. బ్రేక్స్ ఫెయిల్ అయినాయి, మరి ఆ విషయం బెయిలర్కి తెలియదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు నీకు ఇంజురీ అయింది, దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు, నేనేమంటా? నాకు తెలియదు అంట. అర్థమైందా? ఇప్పుడు నీకు తెలుసా తెలీదా అనేది కోర్టులో నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు బెయిల్ అనొచ్చు, సార్ వాడు తెలుసుకుని నాకు చెప్పలేదు సార్, బికాస్ వాడు ఈ కారు ముందు కస్టమర్కి ఇచ్చాడు, ముందు కస్టమర్ చెప్పాడు సార్ ఈ బ్రేక్స్ పనిచేయట్లేదు అని చెప్పి, అయినా నాకు చెప్పలేదు సార్. అన్ని ప్రూఫ్ ఉంటే ఆ ముందు కస్టమర్ని కోర్టుని పిలిపించి ఆ చేత చెప్పించి వీడికి ముందు తెలుసు అని తెప్పించి వాటి నుంచి డామేజ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో వెదర్ బెయిలర్ ఈస్ అవేర్ ఆఫ్ ఆర్ నాట్ అనేది ఆర్గ్యుమెంట్ మీద డిపెండ్ అవుతుంది కోర్టులో. ఓకే, డన్. వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 కేసెస్ లో కూడా మనం కార్ ఇచ్చి ఏదైనా కన్సిడరేషన్ తీసుకుంటున్నామా? నో. దట్స్ వై ఇట్ ఈస్ గ్రాట్యుయిషన్. నౌ విల్ సీ ద సేమ్ కేస్ ఇన్ నాన్ గ్రాట్యుయిషస్ బెయిల్మెంట్. నాన్ గ్రాట్యుయిషన్ అంటే మీనింగ్ ఏంటరా? Let's take Vignesh took car from Zoom Cars on rent. So నేను కార్ 10 days ట్రిప్ కి తీసుకున్నా జూమ్ కార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫర్ రెంట్. నా ఈ కార్లో చిన్న డిఫెక్ట్ ఉంది. ఏదైనా డిఫెక్ట్? బ్రేక్స్ ఫెయిల్ అయినాయి. చిన్న డిఫెక్ట్ కాదు, పెద్ద డిఫెక్ట్. కార్లో బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఆ బ్రేక్స్ ఫెయిల్ అయిన విషయం జూమ్ కార్స్ వాళ్ళు నాకు ఇంటిమేట్ చేయలేదు. నేను ఆ కార్ని యూజ్ చేసుకుంటున్నా, డామేజ్ యాక్సిడెంట్ అయింది, ఇంజురీస్ అయినాయి. ఇప్పుడు నేను జూమ్ కార్స్ దగ్గర నుంచి డామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చా? ఎస్. బట్ జూమ్ కార్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అంటున్నారు, విచ్ ఇస్ ప్యూర్లీ జెన్యూన్. వాళ్ళకి నిజంగా తెలియదు వాళ్ళకి ఆ కార్కి బ్రేక్స్ ఫెయిల్ అని చెప్పి నిజంగానే జూమ్ కార్స్ కి తెలీదు. ఇప్పుడు చెప్పు, నేను డామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చా? ఎస్, ఐ కెన్ క్లెయిమ్ డామేజెస్. ఈవెన్ దో Bailor is not aware of the defect, I can claim damages. You know why? Because the bailment is non. What's the logic behind that? Tell me. Exactly. Consideration అన్న. ఇప్పుడు ఒకసారి కామన్ సెన్స్ ఆలోచించు. ఇందాక నేను కార్ ఇచ్చిన, నువ్వు డబ్బులు ఏమైనా ఇస్తున్నా? లేదు. సార్ నాకు డిఫెక్ట్ తెలుస్తుందని చెప్పేవాడిని, తెలియదు కాబట్టి నేను చెప్పలేదు, కాబట్టి డామేజెస్ కి చేసుకోకూడదు. బట్ ఇప్పుడు జూమ్ కార్స్ కేసులో నేను డబ్బులు ఇచ్చి కార్ తీసుకుంటున్నాను, అంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ అ ప్రాపర్ కార్ టు యూ వితౌట్ ఎనీ డిఫెక్ట్స్. అది చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. ఇఫ్ దిస్ కార్ ఈస్ హ్యావింగ్ ఎనీ డిఫెక్ట్స్, even though I am not aware of, I am responsible for your injury because it's my responsibility to give a proper defectless car to you because you are paying me consideration. No demand చేస్తా డెఫినెట్ గా. నేను అన్నాను, సార్ నా కార్కి డ్యామేజ్ ఉందని తెలుసు సార్, కార్కి డిఫరెంట్ అని తెలుసు సార్. తెలుసుకోవాలి కదరా, నేను ఉత్తర తీసుకున్నా కార్ నేను అని నువ్వు అంటావు. ఎస్ ఆర్ నో? నేను ఫ్రీగా తీసుకుంటున్నా నా కారు, నేను డబ్బులు వచ్చి తీసుకుంటున్నా. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ అ defectless car to me. That's why even though he is not aware of, Bailor still liable to pay damages to Bailee. So in case of non-gratuitous bailment, Bailor's duty to disclose the faults in the goods of which he is aware of or not. Okay na? Dinko case law which is Hyman and wife versus Nye and Sons. Okay na? The case law is Hyman and wife versus
నై అండ్ సన్. స్టోరీ ఏంటంటే హైమన్ అండ్ వైఫ్ ఇద్దరు కపుల్స్, వాళ్ళు ఎటో ట్రిప్కి వెళ్దామని చెప్పి నై అండ్ సన్స్ దగ్గర నుంచి 2 horses ని, ఒక క్యారేజ్ ని, ఒక డ్రైవర్ ని బెయిల్ తీసుకున్నాం, డెలివరీ తీసుకున్నారు. ఓకేనా, నా ట్రిప్ కంప్లీట్ అయిపోయిందా, వీళ్ళు ముగ్గురిని రిటర్న్ చేస్తాం, మేము హార్స్ ఇచ్చేస్తాం, క్యారేజ్ ఇచ్చేస్తాం, డ్రైవర్ ఇచ్చేస్తాం. సో వాళ్ళు బెయిల్మెంట్ లో తీసుకున్నారు. ఓకే, ద ప్రాబ్లమ్ ఈస్ డ్యూరింగ్ ద జర్నీ ఆ బోల్ట్ ఇన్ ద క్యారేజ్ బ్రోక్ అవే. ఈ క్యారేజ్ లో ఉన్న ఒక బోల్ట్ పోయింది, బైక్ వచ్చేసింది. దానివల్ల ఆ క్యారేజ్ కొద్దిగా అటు ఇటు అయ్యి కింద పడిపోయారు. యాక్చువల్గా వాళ్ళు ట్రావెల్ చేస్తుంది ఇట్లా ఒక డిక్లైన్ రోడ్ మీద వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. ఇలా వాళ్ళు రోడ్ మీదకి వచ్చినప్పుడు ఆ బోల్ట్ విరిగిపోయింది, కంట్రోల్ తప్పిపోయింది. సో అట్లా కింద పడిపోయేవాళ్ళు, మొత్తం ఇంజురీస్ అయ్యే వాళ్ళకి. ఇప్పుడు ఆ ఇంజురీస్ కి నై అండ్ సన్స్ రెస్పాన్సిబుల్? ఎస్, బికాస్ ఇది నాన్ గ్రాట్యుయేషన్స్. ఆ కేసులో యాక్చువల్ ఇది నాన్ గ్రాట్, డబ్బులతో కన్సిడరేషన్ కి తీసుకున్నారు ఇది. So Hyman and wife got injured and filed a suit against Nye and Sons. Here Bailor has to pay damages to Bailee. Actually story ఏం జరిగిందంటే Nye and Sons డిఫైన్ చేస్తున్నారు కోర్టులో, సార్ మాకు ఆ డ్యామేజ్ అనే విషయం తెలియదు అన్నారు. బట్ యు నో వాట్ కోర్ట్ సెడ్, నీకు తెలియకపోయినా నువ్వు ఏం చేయాలి, ఆ ఇంజురీకి డబ్బులు పే చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ అ నాన్ గ్రాడ్యుయేట్. దట్స్ వై దిస్ బికమ్ ల్యాండ్ మార్క్ కేస్. ఓకే, అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్స్? నో. నెక్స్ట్ డ్యూటీ. అచ్చా, హూస్ డ్యూటీస్ వి ఆర్ డిస్కసింగ్ నౌ? Bailor duty. Next duty to pay necessary expenses. Nana, expenses are of 2 categories. Necessary expense, extraordinary expense. Necessary expense ante meaning endi? Expense to be incurred for the purpose of bailment. Extraordinary expense ante additional expense to be incurred over and above the necessary expense. I'll give a nice example for this. After that you'll understand this. Listen here. In case of gratuitous bailment, Sharat Chandra has given a horse to Loknath for 1 month. 1 month horse ni దగ్గర పెట్టుకోమని చెప్పి లోక్నాథ్కి ఇచ్చాం హార్స్ ని, టు టేక్ కేర్ ఆఫ్ ద హార్స్. నువ్వు ఏం చేయాలంటే పర్పస్ ఇస్ యూ హ్యావ్ టు ఫీడ్ దట్ డైలీ అండ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద వాటర్ డైలీ. దానికి ఏదైతే ఫుడ్ ఉంటుందో అది ప్రొవైడ్ చేయాలి, దానికి ఏదైతే వాటర్ పోయాలో అది పోయాలి, డైలీ నువ్వు చూసుకో వితౌట్ కన్సిడరేషన్. అవుట్ ఆఫ్ క్రెడిట్, ఐ మీన్ నువ్వు చెప్పావు కదా నైబర్ కదా, సరే చూసుకుంటానులే, డైలీ ఒక 1 hour స్పెండ్ చేయాలి అంతే కదా, నేను చూసుకుంటాను అని చెప్పి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కన్సిడరేషన్ ఐ ప్రామిస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాట్స్ ద పర్పస్ ఆఫ్ bailment here? Feeding the horse daily and providing the water daily. Yes. Whether Loknath is expecting anything? No. So we call this as gratuitous bill. Now listen. But ఇప్పుడు ఈ ఫీడింగ్ కాస్ట్ అవుతుంది కదా, సో కాస్ట్ ఆఫ్ ఫీడింగ్ ఇట్ అండ్ ప్రొవైడింగ్ వాటర్ డైలీ ఈజ్ ఆఫ్ 5,000. We call this 5,000 expenses as necessary expense. Why are calling this as necessary expense? Because this is an expense which you have which to be incurred for the purpose of pay. నేను గూడ్ ని ఎందుకు తీసుకున్నా, ఆ గూడ్ పర్పస్ ని సాటిస్ఫై చేయడానికి నాకు అయ్యే ఖర్చుని ఏమంటా? Necessary expense anta. The expenses which I am about to incur to fulfill the purpose of my bailment is called as necessary expense. Adhamainda? Ikkada what is the purpose? Food and water. For that I incur certain expense. What's the rest? How much the expense is? 5,000. We call it as 5,000 rupees as necessary expense. But you know what? నేను ఈ 1 month అని టేక్ కేర్ చేస్తున్నప్పుడు ఒక రోజు అది సిక్ అయింది, దానికి జ్వరం వచ్చింది హార్స్కి. అది సిక్ అయిందని చెప్పి దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ దాన్ని ట్రీట్ చేసాడు, దానికి నాకు ఎంత ఖర్చు అయింది? 10,000. చెప్పు, ఇది ఓవర్ అండ్ అబౌవ్ ద నెసరీ ఎక్స్పెన్స్. సడన్ గా సిక్ అయింది, దానికి నేను హాస్పిటల్ ఖర్చు అయింది, దిస్ ఇస్ ఓవర్ అండ్ అబౌవ్ నెసరీ. వి కాల్ దిస్ యాజ్ ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్స్పెన్స్. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? నెసరీ ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్సెస్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ bailment. ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్స్పెన్స్ అంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఓవర్ అండ్ అబౌవ్ నెసరీ ఎక్స్పెన్స్. ఓకేనా? ద పాయింట్ హియర్ ఇస్ it is the duty of bailor to reimburse Loknath necessary expense and extraordinary expense because here the bailment is gratuitous. అరే నాన్న, నేను నీ హార్స్ ని చూసుకోవడమే ఎక్కువ ఫ్రీగా, ఆ హార్స్ ని చూసుకోవడం నాకు ఖర్చు ఎంత అయింది? మొత్తం ఖర్చు ఎంత అయింది? 15,000. 5,000 ఏమో నెసరీ, 10,000 ఏమో అడిషనల్. నువ్వు ఎంత పే చేయాలి? నాకు 15,000 పే చేయాలి. ఎస్. అదే ఒకవేళ ఇది నాన్ గ్రాట్యుయస్ అయితే అంటే దాని మీనింగ్ ఏంటి? సేమ్ కేసులా హార్స్ ని చూసుకున్నందుకు, హార్స్ ని టేక్ కేర్ చేసుకుంటున్నందుకు ఐఎమ్ ఛార్జింగ్ 7,000 rupees. 7,000 rupees ఛార్జ్ చేస్తున్నా టు టేక్ కేర్ ఆఫ్ ద హార్స్. ఆ 7,000 దేనికి ఛార్జ్ చేస్తున్నా? ఫర్ ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ ప్రొవైడింగ్ వాటర్ డైలీ. దానికి ఎంత ఛార్జ్ చేస్తున్నా? 7,000. యాక్చువల్ నాకు దానికి అయ్యే కాస్ట్ ఎంత? 5,000. బట్ ఎంత ఛార్జ్ చేస్తున్నా? 7,000. 2,000 ఏంది? ప్రాఫిట్. నా దందా అది. అర్థమైందా? యూ నో వాట్, డాగ్స్ ని ఇట్లా టేక్ కేర్ చేసుకోవడానికి కొన్ని హౌసెస్ ఉంటాయి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 days ట్రిప్కి వెళ్తున్నావు, డాగ్ ని తీసుకెళ్ళాం కదా, డాగ్ ని అన్ని చోట్ల క్యారీ చేయనివ్వరు. సో నువ్వు ఏం చేయొచ్చు తెలుసా? ఇట్లాంటి హౌస్కి ఇవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు వచ్చేంత వరకు వాటికి వాటర్, ఫుడ్, బాతింగ్ అన్ని చేయిస్తారు. నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళని నీ డాగ్ నీకు ఇచ్చేస్తారు, దానికి వాళ్ళు కొంత చార్జ్ చేస్తారు. అది వాళ్ళ దందా. అర్థమైందా?
ఆ బిజినెస్ లోక్నాథ్ చేస్తాడు. సో వాడికి అయ్యే కాస్ట్ ఎంత దాన్ని చూసుకోవడానికి 5,000 వాటి మీద ఛార్జ్ చేస్తున్నాడు 7,000, 2,000 రూపీస్ ప్రాఫిట్ ఆడికి, విచ్ ఇస్ వెల్ అండ్ గుడ్, నైస్. కానీ ఈ 1 month హార్స్ చూసుకుంటున్నాడు, వన్ దానికి ఏమైంది, అది సిక్ అయింది. దానికి నేను హాస్పిటల్ తీసుకున్నాను, దానికి అయినా కాస్ట్ ఎంత 10,000. సో టోటల్ నాకు ఎంత కాస్ట్ అయింది 15,000. 5,000 ఏమో నెసరీ, 10,000 ఏమో ఎక్స్ట్రాడనరీ, టోటల్ 15. ఇప్పుడు లోక్నాథ్ శరత్ చంద్ర దగ్గర నుంచి ఏమైనా తీసుకోవచ్చా, ఏమైనా రియంబర్స్మెంట్ తీసుకోవచ్చా? యాక్చువల్గా ఆల్రెడీ మనం 7,000 ఛార్జ్ చేసాం, 7,000 రూపీస్ తీసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా తీసుకోవచ్చా? ఎస్, బట్ యూ కెన్ క్లెయిమ్ ఓన్లీ ఎక్స్ట్రా ఆర్డర్. యూ కెనాట్ క్లెయిమ్ నెసరీ, బికాస్ ఫర్ దట్ నెసరీ యూ ఆల్రెడీ క్లెయిమ్ 7,000. అంటే ఇన్ కేస్ ఆఫ్ నాన్ గ్రాట్యుయిషస్ బెయిల్మెంట్ యూ కెన్ క్లెయిమ్ ఓన్లీ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్స్, యూ కెనాట్ క్లెయిమ్ నెసరీ ఎక్స్పెన్స్. దట్స్ ఇట్, దట్స్ ద డ్యూటీ. ఓకేనా? హూస్ డ్యూటీ? బెయిలర్ డ్యూటీ టు పే నెసరీ ఎక్స్పెన్స్. నెక్స్ట్, అచ్చా ఇది అందరికి క్లారిటీ ఉండదు, ప్లీజ్ లిసన్ దిస్ కేర్ఫుల్లీ, ఇది కన్ఫ్యూజ్ అవుతారు మీరు. థర్డ్ డ్యూటీ విచ్ ఇస్ డ్యూటీ టు indemnify అంటే compensate the bailee for premature termination of goods కాదురా, premature termination of bailment అది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ టర్మ్ అర్థం కావాలి. ప్రీమేచ్యూర్ టర్మినేషన్ ఆఫ్ బెయిల్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను నీకు పర్పస్ అని చెప్పి గూడ్ ఇస్తాను రా, వాచ్ రిపేర్ చేయమని చెప్పి గూడ్ ఇచ్చా, రిపేర్ అయిపోయింది. నువ్వు గూడ్ ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. నువ్వు గూడ్ రిటర్న్ చేసినావు అనుకో, మన బెయిల్మెంట్ ఏమవుతుంది? టర్మినేట్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? సో ఐదర్ టైం అయిపోయినా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10 days టిప్ ఇచ్చిన, 10 days అయిపోయినాయి, నువ్వు గూడ్ ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. వాచ్ రిపేర్ అని ఇచ్చిన, రిపేర్ అయిపోయింది, నువ్వు గూడ్ ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. అంటే ఐదర్ టైం కంప్లీట్ అయిపోయినా ఆర్ పర్పస్ కంప్లీట్ అయిపోయినా గుడ్ హ్యాస్ టు బి రిటర్న్, ద బెయిల్మెంట్ హ్యాస్ టు బి టర్మినేటెడ్. కానీ కొన్ని కేసులు ఏమవుతుందో తెలుసా? టైం అవ్వక ముందే బెయిలర్ విల్ డిమాండ్ ద గుడ్. Bailor will demand the good before the time got expired. We call this as premature termination of bailment. ఆ సెంటెన్స్ అర్థమైందా? What do you mean by premature termination of bailment? Bailment is getting terminated before the expiry of time. Premature, అది మెచ్యూర్ అయ్యే లోపే టర్మినేట్ చేస్తున్నాం, అంటే ఎక్స్పైర్ అయ్యే లోపే టర్మినేట్ చేస్తున్నాం. We call it as premature termination of bailment. Now, in case of premature termination of bailment, you have to compensate the bailee because he might suffer certain loss. That's what the duties of bailor. Duty of bailor is to compensate the bailee in case of premature termination of bailment. Clear? Example is the venu. Sahit ఒక ప్రొజెక్టర్ ఇచ్చాడు అఖిల్కి గ్రాట్యుషియస్లీ, అంటే ఫ్రీ, నేనేమి ఛార్జ్ చేయట్లేదు. యాక్చువల్గా అఖిల్కి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడానికి, ఫర్ కండక్టింగ్ ట్రైనింగ్ సెషన్స్ కొన్ని క్లాసెస్ కండక్ట్ చేయడానికి 10 days ఆ ప్రొజెక్టర్ కావాలి. ఆ ప్రొజెక్టర్ తీసుకురాడు. ఎవరి నుంచి ప్రొజెక్టర్ తీసుకున్నాడు? సాహిబ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, బికాస్ ఇద్దరు ఫ్రెండ్సే. ఎన్ని డేస్ తీసుకున్న ప్రొజెక్టర్? 10 days. యూ నో వాట్, నేను 10 days ప్రొజెక్టర్ యూస్ చేసి ఎవ్రీడే ఎంత ఏం చేస్తా? క్లాసెస్ కండక్ట్ చేస్తాం కదా, క్లాసెస్ కండక్ట్ స్టూడెంట్స్ వస్తారు కదా, ఆ స్టూడెంట్ దగ్గర నుంచి పర్ డే ఎంత ఛార్జ్ చేస్తా? 1,000 రూపీస్ ఛార్జ్ చేస్తా. సో పర్ డే 1,000 ఛార్జ్ చేస్తాను. 10 days ఈ ట్రైన్ సెషన్ ఉంటుంది, అంటే ఎంత ఏం చేస్తా? అంటే నాకు ఎంత వస్తుంది? ఈ 10,000 రూపీస్ నీ ప్రొజెక్టర్ వల్లే వస్తుంది కదా నాకు. ఎస్ ఆర్ నో? వేరే ప్రొజెక్టర్ యూజ్ చేసుకుంటాను నీకు పేమెంట్ చేస్తున్నా? నో, నథింగ్. సో నీ దగ్గర నుంచి నేను ప్రొజెక్టర్ తీసుకున్నాను అండ్ నా ప్రొజెక్టర్ యూజ్ చేసుకొని క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఆ క్లాస్ నుంచి నాకు రెవెన్యూ వస్తుంది. టోటల్ రెవెన్యూ ఎంత వస్తుంది? 10 days 10,000 రూపీస్ వస్తుంది. నైస్, బాగుంది. టోటల్ ఎన్ని డేస్ రా? 10 days. బట్ యూ నో వాట్ హ్యాపెన్? 4 days అయిందిరా. ఈ 4 days నేను రెవెన్యూ ఎర్న్ చేసిన. 4 days ఎంత రెవెన్యూ? 4,000 ఎర్న్ చేసిన. 4th day సాహిద్ కాల్ చేసి హీస్ డిమాండింగ్ ద గుడ్ బ్యాక్, నా ప్రొజెక్టర్ నాకు ఇచ్చేసి, నాకు ఒక మీటింగ్ ఉంది, నాకు ఆ ప్రొజెక్టర్ కావాలి, నా ప్రొజెక్టర్ నాకు ఇచ్చేసి అని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఎవరు? సాహిద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డిమాండ్ చేయడం కరెక్టేనా? ఇలా డిమాండ్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. బట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గ్రాట్యుయిషస్ బెయిల్మెంట్ వీ కెన్ డిమాండ్ లైక్ దిస్. నాన్ గ్రాట్యుయిషస్ లో మనం డిమాండ్ చేయలేం. ఎందుకు చెప్పు? కన్సిడరేషన్ ఇచ్చినాం మనం. కన్సిడరేషన్ ఇచ్చిన గూడ్ తీసుకుంటే వెయిట్ చేయి, 10 days డబ్బులు పే చేసినా కదా, వెయిట్ చేయి అని డిమాండ్ చేయొచ్చు. నువ్వు రిటర్న్ తీసుకోలేవు, బిఫోర్ టర్మినేషన్ రిటర్న్ తీసుకోవాలి. కానీ నీ దగ్గర నుంచి డబ్బులు ఏం లేకుండా నేను గూడ్ తీసుకుంటే నువ్వు అడిగినప్పుడు ఏం చేయాలి? ఇచ్చాలి. దట్ మే బి బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు యూ, ఐ హ్యావ్ టు రిటర్న్ ద గుడ్ టు యూ. అర్థమైందా? సో ఇలా సాహిబ్ డిమాండ్ చేయడం కరెక్టేనా అంటే ఎస్, కరెక్టే, ఎందుకంటే ఇది గ్రాట్యుయిషస్ బెయిల్మెంట్.
సో సాహిత్ మరి డిమాండ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, అఖిల్ రిటర్న్ చేయాలి. వి కాల్ దిస్ as ప్రీమెచ్యూర్ టర్మినేషన్ ఆఫ్ పేమెంట్. బట్ బెయిలర్ ఏం చేయాలంటే, అంటే సాహిత్ ఏం చేయాలంటే అఖిల్కి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఎంత కాంపన్సేషన్ ఇవ్వాలి, లెట్స్ క్యాల్కులేట్ దట్. అసలు యాక్చువల్గా సాహిత్కి ఎంత లాస్ ఆఫ్ రెవెన్యూ అయింది, లాస్ ఆఫ్ రెవెన్యూ ఎంత అని చెప్పు నాకు, క్యాల్కులేట్ చేసి చెప్పు నాకు. 6,000 ఎట్లా వచ్చింది 6,000? ఇప్పుడు నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు కాబట్టి ఈ 6 days క్లాసెస్ ఉండవు. ఈ 6 days క్లాసెస్ ఉండవు కాబట్టి 6 into 10,000 రూపీస్ పోయింది. అండ్ ఎంత పోయింది, 6,000 పోయింది. సో ఇప్పుడు ఆ 6,000 రూపీస్ ఎవరిదైనా స్ట్రెయిన్ చేసుకుంటా చెప్పురా. ఆ 6,000 ఎవరు పే చేయాలి, ఎవరికి, అఖిల్కి. ఎంత పే చేయాలి, నో 6,000 కాదు. ఎంత పే చేయాలంటే 2,000 పే చేయాలి. అంటే ఎంత తగ్గించావు, ఎందుకు 4,000 తగ్గించావు? ఒకసారి చూడు. సార్ అఖిల్ అంటున్నాడు, అరే నీ వల్ల 6,000 రూపీస్ లాస్ అయింది, 6,000 రూపీస్ పే అంటున్నాడు. సాహిత్ అంటున్నాడు, మరి నా వల్ల నీకు 4,000 వచ్చింది, మరి బెనిఫిటే కదా. ఆ 4,000 తీసే, ఎక్సెస్ లాస్ ఎంత వచ్చింది అని నేను పే చేస్తా. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి మెటీరియల్లో సెంటెన్స్ ఉంటే చదవాలి. చదివే సెంటెన్స్ ఒకసారి. The bailor must compensate the bailee for the loss or damage suffered by the bailee, that is in excess of the benefit received. బెనిఫిట్ రిసీవ్ చేస్తున్నానికి ఎక్సెస్ లాస్ ఉంటే ఎక్సెస్ లాస్ పే చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ మన లాస్ట్ డ్యూటీ ఆఫ్ బెయిలర్, విచ్ ఇస్ బెయిలర్స్ రెస్పాన్సిబిలిటీ టు బెయిలీ. Asha, if bailor is not entitled to bail the goods or not entitled to receive the goods back, then he must compensate the bailee for the loss he suffered. Then meaning ఏంటంటే, listen, one example. Listen here all of you. నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయి. కాషిఫ్ కార్ని 10 days ట్రిప్ అని చెప్పి షరత్కి ఇచ్చాడు. ఆ 10 days ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్ని షరత్ రిటర్న్ చేయాలి. ఈ బెయిల్మెంట్ వ్యాలిడేనా? ఈ బెయిల్మెంట్ వ్యాలిడా? దీనిలో తప్పేముంది? దిస్ ఇస్ వ్యాలిడ్. నో, ఇట్స్ నాట్ వ్యాలిడ్. యు నో వై? ఈ కార్ ఓనరు చందు. ఆ కార్ ఓనర్ చందు దగ్గర నుంచి ఆ కార్ని థెఫ్ట్ చేసి దాన్ని ఎవరికి బెయిల్ చేశాడు? శరత్కి. చెప్పు, ఆర్ యూ ఎంటైటిల్డ్ టు బెయిల్ ద గుడ్స్? నో, బికాస్ యు ఆర్ నాట్ ద ఓనర్. అరే ఇది నా గూడ్ అనుకో, నేను నీకు ఇస్తాను రా, 10 days యూజ్ చేసుకోండి. వేరే గూడ్ థెఫ్ట్ చేసి నీకు ఇవ్వడం కరెక్టేనా? నో. సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎనీ గూడ్ టు సమ్ వన్, ఐ షుడ్ ఎంటైటిల్ టు గివ్ ద గూడ్స్ టు యూ. అంటే మీనింగ్ ఐ నీడ్ టు బి ఓనర్ ఫర్ ద గూడ్స్. ఎస్. సో పాయింట్ ఏంటంటే, ఈ గూడ్ కాకుండా ఈ కార్ని వాడు శరత్కి బెయిల్ చేశాడు. ఆ 10 days వాడు ట్రిప్కి వెళ్ళాడు. ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ కార్ని ఎవరు చూశాడు? చందు చూశాడు. చందు శరత్ మీద ఏం చేశాడు? కేసు ఫైల్ చేశాడు. ఆ కేసుని శరత్ ఆర్గ్యూ చేసుకున్నాడు, సార్ నేను జస్ట్ ఈ కార్ని బెయిల్మెంట్ లో తీసుకున్నాను, నాకు ఈ గూడ్ని బెయిల్ చేసింది కాషిఫ్ అని ఆర్గ్యూ చేసి ఆ కేసు వాడికి ఫేవర్ తెచ్చుకోవడానికి వాడికి ఎంత కాస్ట్ అయింది? 5,000 రూపీస్ లీగల్ ఎక్స్పెన్స్ అయింది. వాడి రెప్యుటేషన్ కూడా పోయింది. బికాస్ కోర్టు చుట్టూ తిరిగాను కదా, నా రెప్యుటేషన్ పోయింది. కేసు నా ఫేవర్ వచ్చింది. అంటే కోర్టు చెప్పింది కరెక్ట్ అన్న, నీ పని తప్పేమో నువ్వు వెళ్ళమని చెప్పింది. కానీ ఖర్చు అయింది నాకు. ఆ ఖర్చు ఎంత అయింది? 5,000 రూపీస్ లీగల్ ఎక్స్పెన్స్ ప్లస్ నా రెప్యుటేషన్ వల్ల లాస్ అయింది. అదంతా ఎవరి వల్ల అని చెప్పు? ఎవరి వల్ల అయింది? కాషిఫ్ వల్ల అయింది. You know what? Kashif has to pay to Sharath the damages because he is not entitled to bail the goods. He is not entitled to receive the goods. Then he must compensate the bailee for the loss he suffered. Advainda. Next, it is the duty of bailor to receive the goods when the bailee returns it. Anna, good ni purpose అయిపోయింది. good bailee అయినా సరే good ni return చేస్తాడు. మరి good ni return చేసినప్పుడు bail ఏం చేయాలి? receive, accept చేయాలి. bailee accept చేయకపోతే then bailor is liable to pay necessary expenses to bailee. Example, అరే ఇందాక హార్స్ ఎగ్జాంపుల్ చెప్పినా గుర్తుందా? ఏది? హార్స్ లో నాన్ గ్రాట్యుయిషస్ అంటే నువ్వు ఛార్జ్ చేస్తున్నావు, గుర్తుందా? హార్స్ లో ఛార్జ్ చేస్తున్నావు. ఎంత ఛార్జ్ చేస్తున్నావు? 7,000 ఛార్జ్ చేస్తున్నావు. ఒకవేళ 7,000 ఛార్జ్ చేస్తే నేను ఏది క్లెయిమ్ చేసుకోవచ్చు? నెసరీయా ఎక్స్ట్రాడినరీయా? ఓన్లీ ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్ చేసుకోవచ్చు, నెసరీ క్లెయిమ్ తీసుకో. ఎందుకు అంటే ఛార్జ్ చేస్తున్నా 7,000, రైట్? సరే, ఎన్ని డేస్ నా దగ్గర పెట్టుకుంటున్నా? 1 month. 1 month అయిపోయిన తర్వాత ఆ హార్స్ నేను ఏం చేస్తా? రిటర్న్ చేస్తా. రిటర్న్ చేసినప్పుడు నువ్వు అది ఏం చేయాలి? తీసుకోవాలి. ఒకవేళ రిటర్న్ చేసినప్పుడు తీసుకోకపోతే ఆ ఎక్సెస్ ఏదైతే పీరియడ్ నేను హోల్డ్ చేస్తున్నానో ఆ ఎక్సెస్ పీరియడ్ కి నెసరీ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకుంటా. బికాస్ నేను ఎంతవరకు హోల్డ్ చేస్తాను చెప్పా? 1 month. అందుకు నేను 7,000 ఛార్జ్ చేసిన. మేబీ నువ్వు ఇంకా ఎక్స్ట్రా చెప్తే ఎక్స్ట్రా ఛార్జ్ చేసేవాడిని, నువ్వు చెప్పలేదు కదా. కాబట్టి నువ్వు చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా నా దగ్గర పెట్టుకోమని చెప్తే నువ్వు రిటర్న్ తీసుకోకపోతే నేను ఏం చేస్తా? నెసరీ ఎక్స్పెన్స్ కూడా
చార్జ్ చేస్తా ఫర్ దట్. ఓకేనా, దట్స్ ఇట్. Listen. Till now what we have discussed, duties of Bailor. Now we are about to start duties of Bailee. First of all, who is called as Bailee? A person to whom the good has been delivered is called as Bailee. Now ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ ఎవరైతే గుడ్ డెలివరీ చేశాడో వాడి డ్యూటీస్. ఇప్పుడు డిస్కస్ చేసే డ్యూటీస్ ఎవరైతే డెలివరీ తీసుకుంటున్నాడో వాడి డ్యూటీస్. వాడి డ్యూటీ ఏంటి? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ డ్యూటీ, ఇది ఎవడన్నా కామన్ సెన్స్ అప్లై చేస్తే అర్థమైపోతుంది. హూఎవర్ ఈస్ టేకింగ్ ద గుడ్, హీ హాస్ టు టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ ద గుడ్, బికాస్ హీ హాస్ టు రిటర్న్ ద గుడ్ బ్యాక్ కదా. ఎస్ ఆర్ నో? సో టు టేక్ రీజనబుల్ కేర్ ఆఫ్ ద గుడ్. సరే, నేను కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆన్సర్ చేయరా. ఈ ఎగ్జాంపుల్ లో క్వశ్చన్ రావచ్చు, ఎగ్జాంపుల్ లో క్వశ్చన్ అవ్వచ్చు. ప్లీజ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ మీ. ప్లీజ్. శ్రీనిధి యశస్వినికి గోల్డ్ ఇచ్చి ఎంత? 1 kg. పర్పస్ ఏంది? సేఫ్ కీపింగ్. ఓకే, పర్పస్ ఏంది? సేఫ్ కీపింగ్. ఇప్పుడు యశస్విని ఏం చేయాలి? ఆ గోల్డ్ ని సేఫ్ గా చూసుకోవాలి. ఎస్ ఆర్ నో? బట్ యు నో వాట్ యశస్విని డిడ్? ఆ గోల్డ్ ని వాళ్ళ హౌస్ హాల్ టీపాయ్ ఉంటుంది కదా, బయట జస్ట్ ఇట్లా ఎంటర్ అవ్వగానే టీపా కనబడుతుంది, టీపా మీద పెట్టేసింది 1 kg గోల్డ్. తన గోల్డ్ ఏమో తన లాకర్ లో సేఫ్ గా పెట్టుకుంది. బట్ శ్రీనిధి గోల్డ్ ఏమో మనది కాదు కదా అని చెప్పి టీపా మీద పెట్టేసింది. ఎవడు వచ్చాడు ఆ ఇంటికి? మన నైట్ చందు వచ్చాడు, దొంగ. చూసావా దొంగవాడు? ఆడు ఎట్లా దొంగ చెప్పు? వాడికి ఏదో పుట్టు మచ్చింది. సో చందు ఈజ్ అ థీఫ్. వాడు ఒక రోజు వచ్చాడు, వచ్చి ఆ టీపా మీద ఉన్న 1 kg గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయాడు. టెల్ మీ, హూ ఈస్ రెస్పాన్సిబుల్ టు దట్ లాస్? Whether Bailee is responsible for that loss? Yes, because Bailee, she has not taken reasonable care of the goods as the good of her own. అర్థమైందా? So what she has to do then? నీ గోల్డ్ అయితే నువ్వు ఎక్కడ దాచుకున్నావు? అల్మారాలో పెట్టుకున్నావు, లాకర్లో పెట్టుకున్నావు కదా. ఈ గోల్డ్ నువ్వు ఏం చేసి ఉండాలి? లాకర్లో పెట్టుకుని ఉండాలి. అలా చేయలేదు కాబట్టి యూ హ్యావ్ టు పే టు ద గోల్డ్ టు బెయిలర్. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయి. జస్ట్ ఇమాజిన్ చేసుకో అంత కేసెస్. శ్రీనిధి గోల్డ్ ఇచ్చింది యశస్వినికి. ఈసారి యశస్విని ఏం చేసిందంటే ఆ 1 kg గోల్డ్ ని తన అల్మార్లో పెట్టుకుంది, ఎలా ఉంది హరి గోల్డ్. ఓకేనా? మళ్ళీ వచ్చాడు ఎవరు? చందు. వచ్చి ఆ అల్మారాని ఏదో చేసి తీసి ఆ గోల్డ్ ని తీసుకుని వెళ్ళిపోయాడు, ఇంక్లూడింగ్ యశస్విని గోల్డ్ 2 తీసుకుని వెళ్ళిపోయాడు. Now tell me whether Yashaswini is liable to Srinidhi? Why? See, good got lost, but he has taken reasonable care. That's the point. That's the key point. నువ్వు రీజనబుల్ కేర్ చూసుకోకుండా గూడ్కి ఏమైనా అవుతే దెన్ యూ ఆర్ రెస్పాన్సిబుల్. నువ్వు రీజనబుల్ కేర్ తీసుకున్నా కూడా గూడ్కి ఏమైనా అవుతే దెన్ యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, యూ ఆర్ నాట్ లైబుల్. ఓకే, అర్థమైందా? కేస్ 2. కేస్ 3, శ్రీనిధి గోల్డ్ ఇచ్చింది యశ్వినికి. గోల్డ్ ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పింది శ్రీనిధి, మీ ఇంట్లో పెట్టుకోకేది, బ్యాంక్ లాకర్స్ ఉంటాయి, ఓ బ్యాంక్ లాకర్ కొను, కావాలని డబ్బులు నేను ఇస్తా, నువ్వు ఫస్ట్ పోయి కొను, ఆ కొని ఆ బ్యాంక్ లాకర్లో సేఫ్గా పెట్టుకో అని చెప్పింది శ్రీనిధి. ఓకేనా? బట్ యశ్విని ఏం చేసింది? ఆ బ్యాంక్ లాకర్లో అయితే మా ఇంట్లో లాకర్ అయితే ఏదైనా లాకరే కదా అని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. ఎవడు వచ్చాడు? చందు వచ్చాడు. చందు వచ్చి గోల్డ్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. ఈవెన్ దో షీ హస్ టేకెన్ ప్రాపర్, లాకర్లో పెట్టింది, బయట ఏం పెట్టలా, లాకర్లోనే పెట్టుకుంది. ఈవెన్ దో షీ హస్ టేకెన్ ప్రాపర్ కేర్, ద గుడ్ గాట్ లాస్. Whether Yashaswini is responsible? She has taken reasonable care, but she has not fulfilled the bailor's directions. అర్థమైందా? ఒకసారి ఇప్పుడు 1 by 1 ఒక్కో కేసు స్టడీ చదువు. ఫస్ట్ చదువు. If Bailee has not taken reasonable care of the goods, Bailee has to pay damages for the loss of the goods to Bailor. Case 2. If Bailee stored the gold in the safe locker, here Bailee is not responsible to pay the damages for the loss of goods. If Bailor specified any direction, for example, store it in a bank locker, then now in this case, Bailee is responsible to the Bailor for the damages for the loss of goods, even though she has taken reasonable care, because she has not fulfilled the Bailor's directions. Next one, Indra. Not to make inconsistent use of goods. Inconsistent అంటే మీనింగ్ ఏంది? నాట్ అకార్డింగ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ bailment.
దాన్ని మనం ఇన్కన్సిస్టెన్సీ అంటాం. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడు. రాకేష్ ఒక హార్స్ ఇచ్చాడు ఎవరికి? బానుకి. ఓకేనా? రాకేష్ హాస్ గివెన్ అ హార్స్ టు బాను. యాక్చువల్లీ బాను ఈజ్ అ జాకీ. యు నో జాకీ? ప్రొఫెషనల్ హార్స్ రైడర్స్. ఓకేనా? వాళ్ళని జాకీ అంటారు. సో వీడు ప్రొఫెషనల్ హార్స్ రైడర్. వాడికి ఒక హార్స్ ఇచ్చాను టు యూజ్ ఇట్ ఫర్ యువర్ కాంపిటీషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? బట్ యు నో వాట్ బాను డిడ్? బాను ఏం చేశాడంటే ఆ హార్స్ ని సన్కి ఇచ్చాడు. వాడు సన్కి ఇచ్చాడు. అసలు ఆ సన్కి ఆ హార్స్ ని ఎట్లా రైడ్ చేయాలో తెలియదు. హెస్ నాట్ ప్రాక్టీస్ దాట్. వాడికి హార్స్ రైడింగ్ రాదు. సరే చూద్దామని చెప్పి హార్స్ ని వాడికి ఇచ్చేసాడు, వాళ్ళ సన్కి ఇచ్చేసాడు. వాడికి హార్స్ రైడింగ్ రాదు కాబట్టి వాడు కంట్రోల్ తప్పింది. కంట్రోల్ తప్పి నియరెస్ట్ వాళ్ళకి గుద్దేశాడు. ఇంజరీస్ అయ్యాయి. ఎవరికి? హార్స్ కి. వాళ్ళ సన్కి ఇంకా పక్కన పడే అడేదైనా కావాలి. బట్ మనకు కావాల్సిన ఎవరు? హార్స్ మనకు కావాల్సిందే. ఎస్ ఆర్ నో? మంచిగా ఏమైనా మనకు కావాల్సింది. మనకి ఏం కావాలి? హార్స్ కావాలి. ఇప్పుడు హార్స్ కి ఇంజురీ అయింది. ఇప్పుడు ఆ హార్స్ కి అయిన ఇంజురీకి ఎవరు పే చేయాలి? బాను పే చేయాలి. బాను పే చేయాలి. దానికి ఎందుకు పే చేయాలి చెప్పు? బికాస్ నేను నీకు హార్స్ ఇచ్చింది నువ్వు యూజ్ చేసుకుంటావా, బట్ నువ్వేం చేసినావు అంటే యు ఆర్ యూజింగ్ దట్ హార్స్ ఇన్కన్సిస్టెంట్లీ అంటాం. నాట్ అకార్డింగ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ బెయిల్మెంట్ అంటాం. So if you have not used the horse as per the terms and conditions, then if anything happens to the horse good, then you are responsible to pay damages to me, and in fact the contract can become voidable at the option of aggrieved party. Who is the aggrieved party here? Rakesh. Rakesh anachu na horse నాకు ఇచ్చే because you have used it inconsistently. నా horse నాకు ఇచ్చే అనొచ్చు. అర్థమైందా? and you can also claim damages. అచ్చా, ఈ ఎగ్జాంపుల్ నీకు అర్థం కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఇంకో కార్ని ఇచ్చిన. ఓకేనా? నేను ఇంకో కార్ని ఇచ్చిన 10 days యూజ్ చేసుకోమని. బట్ నా కండిషన్ పెట్టిన. కండిషన్ ఏంటంటే ఈ కార్ని హైదరాబాద్ సిటీలో మాత్రమే యూజ్ చేయాలి. సిటీ దాటి అవుట్స్కట్కి పోకూడదు, ట్రిప్కి వెళ్ళకూడదు, రైడ్కి వెళ్ళకూడదు. జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఓన్లీ విత్ ఇన్ దిస్ సిటీ. బట్ వాట్ యు నో వాట్ యూ హ్యావ్ డిడ్? యూ వెంట్ టు గోవా విత్ ఇన్ దిస్ 10 days విత్ యువర్ ఫ్రెండ్స్. చెప్పు, హ్యావ్ యూ యూజ్ దిస్ కార్ కన్సిస్టెంట్లీ ఆర్ ఇన్కన్సిస్టెంట్లీ? నాట్ అకార్డింగ్ టు ద టర్మ్స్ అండ్. మరి అట్లా హైవే మీద ఒక ట్రిప్కి వెళ్ళడం వల్ల ఆ కారు ఇంజన్ పోయింది. అసలు ఎందుకు చెప్పినా విత్ ఇన్ సిటీ యూజ్ చేయండి. అరే విత్ ఇన్ సిటీ యూజ్ చేస్తే అసలు ఆ కార్ అంత ఇంజన్ కెపాసిటీ అంత లేదురా. నువ్వు ఎట్ స్టేజ్ కొట్టుకుంటూ హైవే మీద పోయినావు అనుకో స్పీడ్గా, ఆ కార్ ఇంజన్ పోతుందిరా అని క్లియర్గా చెప్పిన. బట్ నువ్వేం చేసినావు? ఏం కాదు మన కారు కదా అని చెప్పి ట్రిప్కి వెళ్ళిపోయినావు. ఆ కార్ ఇంజన్ పోయింది. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? బెయిలర్, బెయిలీ. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? బెయిలీ. బికాస్ యూ హ్యావ్ నాట్ యూజ్డ్ ఇట్ కన్సిస్టెంట్లీ, యూ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఇన్కన్సిస్టెంట్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్. ఇది వింటారా? ఇంట్రెస్టింగ్ ఉంటారా? లిసన్ హియర్. డ్యూటీ ఆఫ్ బెయిలీ టు నాట్ టు మిక్స్ ద గూడ్స్. లిసన్ హియర్. దీంట్లో 3 కేసెస్ ఉంటాయి. 1 by 1 ఎగ్జాంపుల్ చెప్తా, ఇంట్రెస్టింగ్ ఉంటాయి, విను. ఫస్ట్, మిక్సింగ్ ఆఫ్ గూడ్స్ వితౌట్ ద బెయిలర్స్ కన్సర్న్ వే సపరేషన్ ఇస్ పాసిబుల్. అచ్చా, హెడ్డింగ్స్ వద్దు, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, హెడ్డింగ్ చెప్తా. ఓకే. గోకుల్ బెయిలర్ ఈస్ అ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కార్ టాయ్స్. యు నో కార్ టాయ్స్? కార్ టాయ్స్ తెలుసు కదా, హాట్ వీల్స్ తెలుసా? కార్ టాయ్స్ మ్యానుఫ్యాక్చర్ వాడు. Aravind, he is also a manufacturer of toys, but of Barbie dolls. You know Barbie dolls? So, there are toy manufacturers, but one who is a manufacturer of car toys, 2 Barbie dolls. ఇద్దరు టాయ్ మ్యానుఫ్యాక్చరర్స్. గోకుల్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశాడు, బట్ ఆ కార్స్ ని స్టోర్ చేసుకోవడానికి వాడు గోడౌన్ లో స్పేస్ లేదు. సో 1000 కార్ టాయ్స్ ని 10 days ని గోడౌన్ లో పెట్టుకోమని చెప్పి అరవింద్కి ఇచ్చాడు. అరవింద్ ఓకే అని చెప్పి 1000 కార్ టాయ్స్ తీసుకున్నాడు. అడిగి ఇస్తున్నాడు ఈ 1000 కార్ టాయ్స్ ని అది గోడౌన్లో సపరేట్గా ఏదైనా కార్నర్లో పెట్టుకోవాలి. బట్ యూ నో వాట్ హీ డిడ్? ఆడు వాటి బార్బీ డాల్స్ ఏదైతే కార్టన్స్లో స్టోర్ చేసాడు దాన్ని మిక్స్ చేసి పడేసాడు. సో ఇప్పుడు కార్టన్లో బార్బీ డాల్స్ ఉన్నాయి, కార్ టాయ్స్ రెండు మిక్స్ చేసి పడేసాడు. ఓకేనా? అర్థమైందా? ఇలా మిక్స్ చేయమని చెప్పి గోకుల్ చెప్పాడా? బట్ నువ్వు మిక్స్ చేసినావు. సరే ఫైన్, 10 days అయిపోయింది. మరి నువ్వు ఆ కార్ టాయ్స్ని ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. మరి రిటర్న్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? దాన్ని సపరేట్ చేయాలి. నౌ మై క్వశ్చన్ టు యూ ఇస్, ఈ సపరేషన్ పాసిబుల్? ఇది కార్ టాయ్, ఇది బార్బీ డాల్, ఇది కార్ టాయ్, ఇది బార్బీ డాల్, సపరేట్ చేయొచ్చా? ఎస్. కానీ సపరేషన్ కి కాస్ట్ అవుతుంది. ఒక ఎంప్లాయీని పెట్టి 1000 కార్ టాయ్స్ నువ్వు ఏం చేయాలి? సపరేట్ చేయించాలి. వాడికి ఉత్తగా సపరేట్ చేస్తాడు? నో, దానికి ఏమవుతుంది? కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ ఎవరు పెట్టుకోవాలి? బెయిలీ పెట్టుకోవాలి. బికాస్ ఎవరు సపరేట్ చేయమన్నాడు? బెయిలర్ అంటున్నాడు ఎవరు సపరేట్ చేయమన్నాడు? నువ్వే చేసుకున్నావు. సో నువ్వేం చేయాలి? సో సరే, ఎవడు మిక్స్ చేయమన్నాడు? సారీ, ఎవరు మిక్స్ చేయమన్నాడు? నువ్వే మిక్స్ చేసినావు కాబట్టి ఎవరు సపరేట్ చేసుకోవాలి? నువ్వే సపరేట్ చేసుకోవాలి. ఆ సపరేషన్ కాస్ట్ కి నువ్వే రెస్పాన్సిబుల్. ప్లస్ 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 ఆ సపరేట్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఏమైంది తెలుసా? మిక్స్ చేసినప్పుడు
ఒక కార్ టాయ్ వీల్స్ పోయినాయి, అలా చాలా కార్ టాయ్స్కి వీల్స్ పుష్పోయినాయి, బయటకు వచ్చేసినాయి. ఓకేనా, విరిగిపోయాయి. ఓకేనా, విరిగిపోయాయి. కార్ టాయ్స్ నుంచి వీల్స్ బయటకు వచ్చేసినాయి. పాయింట్ ఈస్ కొన్ని గూడ్స్ కి డ్యామేజ్ అయింది బికాస్ ఆఫ్ మిక్స్చర్. సర్టెన్ గూడ్స్ గాట్ లాస్ట్, డ్యామేజ్డ్. Who is responsible for the damage? Bailey. Because who told to mix the goods? Yes? అర్థమైందా? So, if Bailee mixed the car toys with his goods without Bailor's consent, then for separation cost and for the loss to good due to mix of the goods, 3,000 rupees, 1,000 rupees and 3,000 rupees. ఎవరు incur అవ్వాలి? Bailee incurred by Bailee. క్లియరా? అర్థమైందా? ఈ కేస్ హెడ్డింగ్ ఏం చదువు ఇప్పుడు? మిక్సింగ్ ఆఫ్ గూడ్స్ వితౌట్ బెయిలర్స్ కన్సర్న్ వేర్ సెపరేషన్ ఈస్. అర్థమైందా? ఇప్పుడు కేస్ 2 హెడ్డింగ్ చదవను. ఫస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. గోకుల్ 10 kg ఆఫ్ వీట్ ఫ్లోర్ అరవింద్కి ఇచ్చాడు. వీట్ ఫ్లోర్ తెలుసు కదా. అరవింద్ ఏం చేశాడు తెలుసా? అరవింద్ వాడి రైస్ ఫ్లోర్ తోని ఈ వీట్ ఫ్లోర్ మిక్స్ చేశాడు. ఓకేనా, గోకుల్ హస్ గివెన్ 10 kg wheat flour. What Arvind did? He mixed that 10 kg wheat flour with his 10 kg rice flour. 10 kgల గోధుమ పిండి ఇస్తే పక్కన పెట్టకుండా నువ్వు 10 kgల బియ్యం పిండితో మిక్స్ చేసి పడేసినావు. అట్లా మిక్స్ చేస్తావురా? రెండు వేరే పిండిలు కదా. గోధుమ పిండి బియ్యం పిండి మిక్స్ చేసి పడేసినావు. సరే మిక్స్ చేసిన. సరే, ఇప్పుడు నేను నీకు ఇవ్వాలనుకున్నప్పుడు గోధుమ పిండి సపరేట్, రైస్ బియ్యం పిండి సపరేట్ చేయగలుగుతానా? సో హియర్ ద ప్రాబ్లమ్ ఈస్ ద సెపరేషన్ ఇస్. దెన్ వాట్ హ్యాపెన్స్? Bailey is responsible to pay the entire loss of goods. ఆ 10 kgల గోధుమ పిండికి అయ్యే కాస్ట్, 10 kg వీట్ ఫ్లోర్ కి అయ్యే కాస్ట్ మొత్తం ఎవరు పే చేయాలి? Bailey. ఎవరికి పే చేయాలి? Bailey. బికాస్ సెపరేషన్ ఇస్. ఒకవేళ సెపరేషన్ పాసిబుల్ అయితే ఏం చేసేవాళ్ళం? సపరేట్ చేసి సెపరేషన్ కాస్ట్ నేను పెట్టుకొని ఇచ్చేసాను గుడ్. ఎస్, లాజిక్ అర్థమైందా? కేస్ 2 హెడ్డింగ్ చదువు ఇప్పుడు. మిక్సింగ్ ఆఫ్ గూడ్స్ వితౌట్ బెయిలర్స్ కన్సర్న్ వేర్ సెపరేషన్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా, నా కేస్ 3 లాస్ట్ కేస్. గోకుల్ 10 లీటర్ ఆఫ్ రెడ్ పెయింట్ ఇచ్చాడు అరవింద్కి. అరవింద్ ఏం తెలుసా? వాడి 10 లీటర్ ఆఫ్ బ్లూ పెయింట్ తో మిక్స్ చేశాడు. ఎందుకంటే గోకులే మిక్స్ చేయమని చెప్పాడు. బికాస్ హీ వాంట్ పర్పుల్ పెయింట్. వాడి దగ్గర ఉన్నది ఏంటి? రెడ్ పెయింట్. పర్పుల్ పెయింట్ కావాలంటే బ్లూ కావాలి. రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేస్తే యుల్ గెట్ పర్పుల్ పెయింట్. వాడి దగ్గర రెడ్ ఉంది, అరవింద్ దగ్గర బ్లూ ఉంది. మరి నేనేమన్నా, నా రెడ్ పెయింట్ వాడికి ఇచ్చి ప్లీజ్ మిక్స్ ఇట్ విత్ బ్లూ పెయింట్ అన్నా. అది నేనే చెప్పాను మిక్స్ చేయమని చెప్పి. అర్థమైందా? సో మిక్స్ చేశాడు. ద రిజల్ట్ ఈస్ 20 లీటర్ ఆఫ్ పర్పుల్ పెయింట్. అంతేనా? 10 లీటర్ రెడ్ పెయింట్, 10 లీటర్ బ్లూ పెయింట్ మిక్స్ చేస్తే ఏమొస్తుంది? 20 లీటర్ పర్పుల్ పెయింట్ వచ్చింది. ఎస్. ఇప్పుడు 20 లీటర్ పర్పుల్ పెయింట్ ఏం చేస్తారు? ఈక్వల్ కాదు. ఎట్లాగైతే ప్రపోర్షనల్ గా మిక్స్ చేశారో ఆ ప్రపోర్షన్ గా షేర్ చేసుకుంటారు. చెప్పు, గోకుల్ ఏం చేశాడు? 10 లీటర్ ఇచ్చాడు, అరవింద్ 10 లీటర్, అంటే 1:1. కాబట్టి వచ్చిన 20 లీటర్స్ ని 1:1 షేర్ చేసుకుంటాం. అంతే. ఎవరు తప్పు చేయాల? అండ్ నేను మిక్స్ చేయడం తప్ప? మిక్స్ చేయడం ఎందుకు తప్పు కాదు? బికాస్ ఐ హావ్ మిక్స్డ్ విత్ బెయిలర్స్ కన్సర్న్. దట్స్ ఫర్ ద కేస్. రీడ్ మిక్సింగ్ ఆఫ్ గూడ్స్ విత్ ద బెయిలర్స్ కన్సర్న్. అప్పుడు వచ్చిన రిజల్ట్ ని ప్రపోర్షన్ గా షేర్ చేసుకుంటారు. దట్స్ ఇట్. అర్థమైందా? నెక్స్ట్ 4th కేస్. నా 4th కేస్ చూడండి. రిటర్న్ ద గూడ్స్. అరే ఇది బేసిక్ బెయిలీ డ్యూటీ రాది. నీ పర్పస్ అయిపోయినా నువ్వు ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయకపోతే యూ విల్ బి లయబుల్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ద గూడ్, ఇఫ్ యూ హావ్ నాట్ రిటర్న్, యూ విల్ బి లయబుల్ ఫర్ దట్. ఓకే, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇది. నెక్స్ట్, రిటర్న్ అండ్ అక్రిషన్ ఫ్రమ్ ద గూడ్. అక్రిషన్ అంటే మీనింగ్ అడిషన్స్ హ్యాపెన్ టు ద గూడ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు ఒక కౌనిచ్చా. ఓకేనా, ఒక కౌనిచ్చా. ఒక 1 year నీ దగ్గర పెట్టుకో, 1 year తర్వాత నేను వస్తా అని చెప్పాను. ఈ 1 year గ్యాప్ లో దట్ కౌ గేవ్ బర్త్ టు కాఫ్. ఇప్పుడు నువ్వేం చేయాలి? కౌ మాత్రమే ఇవ్వాలా? నో, యూ హ్యావ్ టు గివ్ అక్రిషన్ టు ద గుడ్ ఆల్సో. ఆ గుడ్ నుంచి వచ్చిన అడిషన్ కూడా నువ్వు నాకు ఇవ్వాలి. ఓకేనా. 6th one, నాట్ టు సెటప్ అడ్వర్స్ టైటిల్. అడ్వర్స్ టైటిల్ అంటే మీనింగ్ ఏంది? రాంగ్ టైటిల్ సెటప్ చేయకూడదు. అంటే మీనింగ్, ఇప్పుడు నేను నీకు కార్ని ఇచ్చా, ఒక వింటేజ్ కార్ని ఇచ్చా. ఓకే, ఒక
రిపేర్ ఉందిరా, ఒక డ్యామేజ్ ఉంది, దాన్ని రిపేర్ చేయి, ఆ రిపేర్ చేసి నా కార్ నాకు ఇచ్చని చెప్పా. నువ్వు ఆ వింటేజ్ కార్, యూనో అంబాసిడర్ గుర్తుందా? అంబాసిడర్, ఆ అంబాసిడర్ వింటేజ్ కార్ నా దగ్గర ఉంది, ఒక చిన్న డ్యామేజ్ ఉంది, రిపేర్ చేసి ఇవ్వరా నీకు ఇచ్చిన. నువ్వేం చేసినావు తెలుసా? దాన్ని రిపేర్ చేసేసి ఈ కార్ నా దగ్గర ఉంది కాబట్టి కార్ నాదే అంటున్నావు. ఇస్ దట్ రైట్? యూ షుడ్ నాట్ సెటప్ adverse title. You have taken the car for a purpose. After the purpose was completed, you have to return the car. That's the point. Okay. So you have completed the most important topic, which is duties of bailor, duties of bailee. Now, simple. Rights of bailor and the meaning duties of bailee. Tell me, what's the duties of bailee? To take proper care. A proper care చేసుకోకపోతే I'll file a case on you. That's what the point. See, right to sue the bailee. అర్థమైందా? సి ప్రాపర్ కేర్ చూసుకోవడము బెయిలీ రెస్పాన్సిబిలిటీ అయితే, ఆ ప్రాపర్ కేర్ చూసుకోకపోవడం వల్ల గూడ్ ఏదైనా అవుతే ఇట్స్ అ రైట్ ఆఫ్ బెయిలర్ టు ఫైల్ అ సూట్ ఆన్ యూ. ఎస్. నెక్స్ట్, నువ్వు ఇన్కన్సిస్టెంట్ గా యూజ్ చేసినావు, అప్పుడు నేను ఏం చేసాను చెప్పిన, టర్మినేట్ కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడబుల్. ఐఎమ్ హ్యావింగ్ అ రైట్ టు టర్మినేట్. నెక్స్ట్, టర్మినేట్ చేసి దాంతో పాటు డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవచ్చు, రైట్ టు కాంపెన్సేషన్ ఇఫ్ అన్ఆథరైజ్ యూజ్ ఆఫ్ గుడ్. అన్ఆథరైజ్ యూజ్ ఆఫ్ గుడ్ అంటే ఇన్కన్సిస్టెంట్, రెండు సేమ్. ఆర్ ఎల్స్ గుడ్ ని మిక్స్ చేసినా కూడా I claim damages from you, yes or no? Next, can I have a right to demand the goods back? Yes. On the expiry of time, I can demand the goods. Can I demand the goods before expiry of time? Yes. Only in case of gratuitous, దాన్ని ఏమంటాము, ప్రీమెచ్యూర్ టర్మినేషన్ ఆఫ్ బెయిల్మెంట్ అంటాం. కానీ అప్పుడు ప్రీమెచ్యూర్ టర్మినేషన్ అప్పుడు నీకు డ్యూటీ ఉంటుంది, ఏంది, కాంపన్సేట్ చేయాలి. సో ఇట్స్ అ డ్యూటీ అండ్ రైట్. It's a duty and right. Right to demand the goods back anytime. Duty to pay the loss, but only excess loss. Yes. అదే ఉంటుంది ఇక్కడ పాయింట్. ఇక్కడ డిమాండ్ చేసుకోవచ్చు అని చెప్తారు. హవెవర్ లాస్ ని మాత్రం పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ పాయింట్ మీకు తెలియదు, వినండి. అంటే ఇది డ్యూటీ ఆఫ్ బెయిలీ కాదు. సో ఏం నేర్చుకుంటున్నాము, డ్యూటీ ఆఫ్ బెయిలీ, రైట్స్ ఆఫ్ బెయిలర్ అంటున్నాం. ఎస్, బట్ ఈ ఒక్క పాయింట్ స్పెషల్ పాయింట్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా విను. రైట్ టు ఫైల్ ఎ సూట్ అగేన్స్ట్ రాంగ్ డూవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాంగ్ డూవర్ అంటే ఎవరు? సింపుల్, అ పర్సన్ హూ డిడ్ అ రాంగ్ థింగ్ ఇస్ కాల్డ్ as రాంగ్ డూవర్. అ పర్సన్ హూ డిడ్ రాంగ్ థింగ్, రాంగ్ డూవర్. ఫర్ ఎగ్జాంపుల్, బాను సంప్రీత్ కి ఒక కార్ని ఇచ్చే 10 days యూజ్ చేసుకోమంట. ఓకేనా, సంప్రీత్ ఆ కార్ని యూజ్ చేసుకున్నాడు ప్రాపర్గా. ఆ కార్ని ఒక దగ్గర పార్క్ చేశాడు. సో ఏమైందంటే అక్షయ్ వాడి బైక్ మీద ఆ కార్ని వచ్చి గుద్దేశాడు. సో అక్షయ్ డిడ్ అన్ యాక్సిడెంట్ ఫర్ దట్ కార్. హూ డిడ్ అన్ యాక్సిడెంట్? అక్షయ్ విత్ హిస్ బైక్. వి కాల్ అక్షయ్ as wrong doer. At the time of that wrong thing, wrong doing, who is holding the car? Samprit. Who is the owner of the car? Banu. Even though Samprit is not the owner of the car, he will have a right to file a suit against the wrong doer. Right to file a suit against the wrong doer. అర్థమైందా? ఈ రాంగ్ డూయర్ మీద కేసు ఫైల్ చేసిన తర్వాత కాంపన్సేషన్ వచ్చిన దాంట్లో బాను అండ్ సంప్రీత్ ఇద్దరు షేర్ చేసుకుంటారు అకార్డింగ్ టు దర్ ఇంట్రెస్ట్స్. సంప్రీత్ బెయిలీకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది సార్? బెయిలీకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందంటే వీడు కేసు ఫైల్ చేసాడా, జస్ట్ లైక్ ద ఓనర్. సో హీల్ హ్యావ్ అ రైట్ టు ఫైల్ అ సూట్ జస్ట్ లైక్ ద ఓనర్, ఈవెన్ దో ఈజ్ నాట్ ద ఓనర్. ఆ కేసులో ఈ కేసు ఫైల్ చేయడానికి వాడికి కొంత ఖర్చే ఉంటుంది కదా, ఆ ఎక్స్పెన్సెస్ ని ఈ కాంపన్సేషన్ లో షేర్ చేసుకోవచ్చు. అండ్ సంప్రీత్కి ఏమి ఇస్తాము, సంప్రీత్కి ఏం చేసుకోవచ్చు. అండ్ బానుకి ఏమి ఇస్తాము, బాను ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద గుడ్ కదా, మరి ఆ గుడ్కి కార్ డ్యామేజ్ అయింది కదా, దాని షేర్ వాడు తీసుకుంటాడు. సో ఈ 10,000 కాంపన్సేషన్ లో కార్ కి డ్యామేజ్ అయి ఉంటే ఆ షేర్ బాను తీసుకుంటాడు, అండ్ ఆ కార్ ని రిలేటెడ్ కేసు ఫైల్ చేయడానికి లీగల్ కాస్ట్ ఏమైనా సంప్రీత్ తీసుకుంటాడు. సో అకార్డింగ్ టు దర్ ఇంట్రెస్ట్ దే విల్ డివైడ్ దిస్ కాంపన్సేషన్, రైట్? నెక్స్ట్, రైట్ ఆఫ్ బెయిలీ. నెక్స్ట్ వన్ రైట్స్ ఆఫ్ బెయిలీ. Once again, rights of bailee are duties of bailor. Okay na? చూడు ఒకసారి. రైట్ టు క్లెయిమ్ కాంపన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఫాల్టీ గూడ్స్. ఫాల్టీ గూడ్స్ ఉంటే దాన్ని డిస్క్లోజ్ చేసే డ్యూటీ ఎవరిది? బెయిలర్ది. డిస్క్లోజ్ చేయకపోతే డ్యామేజ్ తీసుకుని రైట్ ఎవరిది? బెయిలీది. నెక్స్ట్, రైట్ టు క్లెయిమ్ నెసరీ ఎక్స్పెన్సెస్. నెసరీ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకుని రైట్ ఎవరిది? బెయిలీది. పేఎస్సీ డ్యూటీ ఎవరిది? బెయిలర్ది. నెక్స్ట్, రైట్ టు ఇండెమ్నిటీ. ప్రీమెచ్యూర్ టర్మినేషన్ ఆఫ్ గూడ్స్ చేస్తే కాంపన్సేషన్ పే చేసే డ్యూటీ ఎవరిది? బెయిలర్ది. రైట్ తీసుకుని రైట్ ఎవరిది? బెయిలీది. నెక్స్ట్, ఈ 4 మళ్ళీ స్పెషల్ పాయింట్స్ రా. రైట్స్ ఆఫ్ బెయిలీ స్పెషల్ పాయింట్స్. లిసన్, సింపుల్, ఏం లేదు. ఇప్పుడు లోక్నాథ్ ఒక టీవీ రిపేర్ చేయమని చెప్పి శరత్చంద్రకి ఇచ్చాడు రా.
మరి టీవీ రిపేర్ చేసిన తర్వాత శరత్ చంద్ర టీవీని ఏం చేయాలి? రిటర్న్ చేసేయాలా? చేయాలా వద్దా? చేయాలి. బట్ యూనో వాట్ శరత్ చంద్ర రెడ్డి ఆ టీవీని తారక్ని ఇచ్చేసాడు. తారక్కి యూజ్ చేసుకోమని ఇచ్చేసాడు. అలా ఇవ్వడం కరెక్టేనా? నో, బికాస్ యూఆర్ నాట్ హ్యావింగ్ రైట్ టు గివ్ ద టీవీ టు తారక్ బికాస్ యూఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ఇట్. ఎస్. ఇప్పుడు తారక్ దగ్గరికి లోక్నాథ్ వచ్చి ఆ టీవీ నాది, నా టీవీ నాకు ఇచ్చా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. నా ఇప్పుడు తారక్ దగ్గర గూడ్ ఉంది, రైట్? తారక్ ఈస్ ద బెయిలీ ఇన్ దిస్ కాంట్రాక్ట్. ఇన్ దిస్ కాంట్రాక్ట్ తారక్ ఇస్ బెయిలీ. యు నో వాట్ బెయిలీ కెన్ డూ? బెయిలీ ఇప్పుడు బెయిలీ వచ్చి ఏమన్నాడంటే, ఇప్పుడు ఇవి లోక్నాథ్ వచ్చి ఏమన్నాడంటే, సార్ ఆ టీవీ నాకు ఇచ్చాను అంటున్నాడు. తారక్ ఏమన్నాడు? లేదు, ఆ టీవీ నాకు శరత్ చంద్ర ఇచ్చాడు. మేబీ శరత్ చంద్ర మైట్ బి ద ఓనర్. ఎవడు వచ్చిన దగ్గర నుంచి టీవీ డిమాండ్ చేస్తున్నాడు, హీ మైట్ నాట్ బి ద ఓనర్. సో తారక్ ఏం చేయొచ్చు అంటే, హీ కెన్ మేక్ అన్ అప్లికేషన్ టు ద కోర్ట్ టు డిసైడ్ ద ఓనర్షిప్ ఆఫ్ ద టీవీ. సార్ యాక్చువల్ టీవీకి ఓనర్ ఎవరు? నాకు అర్థం కావట్లా. నాకేమో టీవీ ఇచ్చిన ఎవరు? శరత్ చంద్ర. ఇప్పుడు ఎవరు వచ్చి క్లెయిమ్ చేసుకుంటున్నారు? లోక్నాథ్. మరి టీవీ ఓనర్ ఎవరు? నాకు తెలియదు. సో ప్లీజ్ మీరు డిసైడ్ చేయండి హూ ఇస్ ద టైటిల్ ఆఫ్ ద హూ ఇస్ హ్యావింగ్ ద టైటిల్ ఆఫ్ ద టీవీ. ఫర్ దెమ్ ఐ విల్ గివ్ ద టీవీ. సో టు decide the title of the goods, he can make an application to the court. That's his right. Okay na? Next, right to deliver the goods to any of the joint bailers. Nanna joint bailer ante evaru? If there are more than one owners for a good for which we are bailing, we call those owners as joint bailers. ఇప్పుడు ఒక కార్ ని కొన్నారా జాయింట్ గా నలుగురు కలిసి, దాన్ని జాయింట్ గా బెయిల్ చేస్తున్నారు ఈకి. సో E is the bailee. These 4 people are joint bailers. Now after the purpose got completed, he has to return the car కదా. కార్ రిటర్న్ చేయాలా వద్దా? ఎవరికి రిటర్న్ చేయాలి? ఎవరికి రిటర్న్ చేయాలి? That's the point. Unless otherwise agreed, bailee can return this car to any one of the joint bailer. That's it. Okay na? Next point. Particularly, generally. నాన్న పర్టికులర్లీ జనరల్లీ తెలియాలంటే ఫస్ట్ మనము ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం రా. లీన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, విచ్ ఇస్ లీన్ మీన్స్ రిటైన్ ఇన్ ద పొసెషన్ ఆఫ్ ద గూడ్స్ అంటిల్ క్లెయిమ్ ఆర్ డెట్ ఈస్ పేడ్. నాకు రావాల్సిన డెట్ పే చేసేంత వరకు నీకు ఇవ్వాల్సిన గూడ్ నేను రిటర్న్ చేసుకుంటే దాన్ని ఏమంటాము? లీన్ అంటాం. ఐల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏ వాచ్ రిపేర్ చేశాడు, ఏ వాచ్ రిపేర్ చేయమని చెప్పి వాచ్ ని బీకి ఇచ్చాడు రా. వాచ్ రిపేర్ అయిపోయింది. ఆ రిపేర్ కాస్ట్ ఎంత అయింది చూడు. ఆ రిపేర్ కాస్ట్ ఎంత అయింది? 500. ఇప్పుడు బి ఏమన్నాడు? సార్ 500 రూపీస్ అయింది, డబ్బులు పే చేయడం అన్నాడు. ఏ అన్నాడు? అదే డబ్బులు లేవు సార్ అంటున్నాడు. అవునా? డబ్బులు పే చేసి వాచ్ తీసుకెళ్ళు. టిల్ దెన్ ఐ retain the possession of the good until the debt is paid or until the claim is paid. We call this as particular lien. దీన్ని particular lien ఎందుకంటామంటే here be applied labor or skill work on the goods paid. అప్లై చేసినా లేదా? సో దేని మీద అయితే లేబర్ ఆర్ స్కిల్ వర్క్ అప్లై చేసినానో ఆ స్కిల్ వర్క్ కి డబ్బులు పే చేయకపోతే ఆ గూడ్ని రిటర్న్ చేసుకుంటే we call it as particular lien. Okay na? So hence he can retain the goods until the amount involved has been paid. We call this as particular lien కదా. ఇప్పుడు నేను జనరల్ లీన్ చెప్తా, కాస్త డిఫరెంట్ గా ఉంటుంది చూడు ఒకసారి. ఇప్పుడు ఒకసారి లిసన్ కేర్ఫుల్లీ. ఏ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడు. ఎంత లోన్? 1 lakh. దీనికి సెక్యూరిటీ కింద ఇచ్చాడు జ్యువెలరీ. యూ రిమెంబర్ ప్లెడ్జ్? తెలుసుగా ప్లెడ్జ్. నా గోల్డ్ చైన్ ని సెక్యూరిటీగా ఇచ్చా. ఎవరికి? బ్యాంక్. లోన్ తీసుకున్నా. ఎంత? 1 lakh. ఈ లోన్ రీపే చేయకపోతే నా సెక్యూరిటీ ఇవ్వరు, సేల్ చేసుకుంటారు, రైట్? ఓకే. లోన్ నేను ఆన్ టైంకి పే చేస్తున్నా, ఈఎంఐస్ పే చేస్తున్నా. ఇదే బ్యాంక్ నుంచి ఇంకో లోన్ కూడా తీసుకున్నా. ఎంత ఆ లోను? 2 lakh. బట్ దానికి సెక్యూరిటీ ఏమి ఇవ్వలేదు. సో నేను బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకున్నా, 2 loans. ఫస్ట్ లోన్ కి సెక్యూరిటీ ఉంది. ఎంత? అదే ఏది? జ్యువెలరీ. సెకండ్ లోన్ కి సెక్యూరిటీ లేదు. ఎంత? 2 lakh. క్లియరా? నౌ లిసన్ హియర్ ఆల్ ఆఫ్ యూ. 1 lakh రూపీ లోన్ పే చేసిన, బట్ 2 lakh రూపీ లోన్ పే చేయాల. బ్యాంకు వాళ్ళు 1 lakh రూపీ లోన్ కి తీసుకున్న సెక్యూరిటీని 2 lakh రూపీ లోన్ పే చేయలేదని చెప్పి రిటర్న్ చేసుకోవచ్చా? ఎస్, దట్స్ ద జనరల్ లీన్. జనరల్ లీన్ అంటే మీనింగ్ ఐ కెన్ రిటైన్ ఎనీ అదర్ గుడ్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మై కాంట్రాక్ట్. అర్థమైందా? నేను ఏ లోన్ పే చేయలేదు, 2 lakh రూపీ లోన్. దానికి సెక్యూరిటీ తీసుకున్నా లేదు, బట్ సెక్యూరిటీ తీసుకున్న లోన్ ఆల్రెడీ పే చేసిన కదా. ఆ వేరే గూడ్ ఏదో వేరే లోన్ ది గూడ్ ఈ లోన్ పే చేయాలని చెప్పి రిటర్న్ చేసుకుంటే దాన్ని జనరల్ లీన్ అంటారు.
బట్ ఇక్కడ వాచ్ రిపేర్ చేయలేదని చెప్పి ఆ వాచ్ రిపేర్ చేసే కాస్ట్ ని క్లెయిమ్ చేసుకుంటున్నా. ఆ క్లెయిమ్ చేసుకోవడానికి వాచ్ నే రిటర్న్ చేసుకుంటా, వేరే కూడా రిటర్న్ చేసుకోవట్లేదు కదా. అర్థమైందా? ఇప్పుడు నువ్వు వాచ్ రిపేర్ కి అయ్యే కాస్ట్ పే చేయడం చెప్పి అదే వాచ్ ని ఏం చేస్తున్నా, రిటర్న్ చేసుకుంటా. అది పర్టికులర్ లేన్. లోన్ 2 lakh రూపీ పే చేయాలని చెప్పి వేరే ఏదో గూడ్ని రిటర్న్ చేసుకుంటే జనరల్ లేన్. అర్థమైందా? ఈ జనరల్ లీన్ తీసుకునే రైట్ అందరికీ ఉంటుందమ్మా, కొంతమంది మాత్రమే ఉంటుంది. దోస్ పీపుల్ ఆర్ బ్యాంక్ వన్స్ అగైన్ బ్యాంక్, ఫ్యాక్టర్స్, వేర్ ఫింగర్స్, పాలసీ బ్రోకర్స్, అటార్నీస్ ఆఫ్ లా. అది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బికాస్ ఇట్ టేక్స్ వెరీ మచ్ టైం. ఓకే, కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కింద ఉంటాయి, అవి చూసుకో. డాగ్స్ కి ఫ్యాక్టర్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి చూసుకో. ఓకేనా? నేను షార్ట్ గా చెప్పిన, అర్థమైంది ఇది. సో ఒకసారి చూడు, పర్టికులర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రైట్ టు రిటైన్ ద గుడ్ ఓన్లీ ఫర్ ద క్లెయిమ్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద గూడ్స్ రిటైన్. నెక్స్ట్ జనరల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రైట్ టు రిటైన్ ద గూడ్స్ నాట్ ఓన్లీ ఫర్ క్లెయిమ్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద గూడ్స్ రిటైన్ బట్ ఆల్సో ఫర్ ద జనరల్ బ్యాలెన్స్. ఓకేనా? దట్స్ ఇట్. అది జనరల్ లీన్, పర్టికులర్ లీన్. ఓకే, ఆ తర్వాత there will be a concept called termination of bailment. లాస్ట్ కాన్సెప్ట్ termination of bailment. termination of bailment అంటే మీనింగ్ ఏంద్రా? when the bailment gets terminated. క్యాన్సల్ కాదు, టర్మినేట్స్. క్యాన్సల్ అంటే వేరు, స్టాప్స్. టర్మినేషన్ స్టాప్స్. when the bailment gets terminated, stops. సింపుల్. on the expiry of stipulated period. కార్ 10 days ట్రిప్కి ఇచ్చిన, 10 days అయిపోయింది. bailment gets terminated on fulfillment of purpose. వాష్ రిపేర్ అని చెప్పిన, రిపేర్ అయిపోయింది. నేను డిఫరెన్స్ అర్థమైందా? ఇందాక దాంట్లో టైం, ఇప్పుడు పర్పస్. సో ఐదర్ ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆర్ ఆన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ పర్పస్ bailment gets terminated. Next, by notice I can terminate the bailment. You know how? In case of inconsistent terms of contract, I am choosing an option to cancel the contract because నీకు ఇంకా గుడ్ ఇచ్చేస్తే నువ్వు ఇంకెట్లా యూజ్ చేస్తావు, హార్స్ ఎట్లా యూజ్ చేస్తావు, కార్ని ఎక్కడ తీసుకెళ్తావు. సో వద్దు, నా కార్ నాకు ఇచ్చేది చెప్పి నేను నోటీస్ ఇస్తా. సో హౌ ఐఎమ్ టర్మినేటింగ్ ద కాంట్రాక్ట్? బై గివింగ్ నోటీస్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. రిమెంబర్ ప్రీమేచర్ టర్మినేషన్ ఆఫ్ bailment. హౌ ఐ విల్ టర్మినేట్ ద కాంట్రాక్ట్? బై గివింగ్ నోటీస్. ఇప్పుడు ప్రీమేచర్ టర్మినేషన్ అంటే అక్కడ టైం అయిపోయిందా, ఇంకా ఉంది. పర్పస్ అయిపోయిందా, నో. బట్ ఎట్లా టర్మినేట్ అవుతుంది? నోటీస్ ఇచ్చి చెప్పడం వల్ల టర్మినేట్ అవుతుంది. దట్స్ ద మీనింగ్. బై నోటీస్ ద bailment is getting terminated. నెక్స్ట్, బై డెత్. బై డెత్ అంటే ఐదర్ బెయిలర్ కానీ లేదా బెయిలీ కానీ బిఫోర్ ద bailment gets terminated, అదే బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ పర్పస్ చనిపోతే bailment gets terminated. నెక్స్ట్, డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. మీనింగ్ టైం అయిపోయేలోపు గూడ్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వచ్చి గూడ్ పోయింది, హార్స్ చనిపోయింది. హార్స్ నాకు 1 month ఇచ్చావా, 1 month లో హార్స్ చనిపోయింది, bailment gets terminated. అర్థమైందా? యాక్చువల్గా ఇంకా 1 month అవ్వాలా, కానీ bailment ముందే ఆగిపోయింది. ఎందుకంటే హార్స్ చనిపోయింది. డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. లేదా బెయిలర్ చనిపోయాడు, డెత్ ఆఫ్ బెయిల్. లేదా బెయిలీ చనిపోయాడు, డెత్ ఆఫ్ బెయిలీ. అర్థమైందా? అంటే ఇక్కడ ఎవరినొకరు చంపేస్తున్నాం, అంతేనా? ఎవరినొకరు చంపేస్తున్నాం. ఆ చనిపోవడం వల్ల గూడ్ ఏమైపోయింది, సారీ bailment ఏమైపోయింది, టర్మినేట్ అయింది. నేను చనిపోయినా, నువ్వు చనిపోయినా, గూడ్ చనిపోయినా, bailment gets terminated. Clear all of you? నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్. ఇది నేను ఇందాక ఇండియన్ కాంట్రాక్ట్ లాస్ట్ యూనిట్లో చెప్పినాను, అదే 6th యూనిట్లో చెప్పిన, క్వాజీ కాంట్రాక్ట్లో చెప్పిన. ఎస్. సో ఇవేవి ఎక్స్ప్లెయిన్ చేయను నేను, బట్ ఒక చిన్న పాయింట్ చెప్తా. దీంట్లో ఒక చిన్న పాయింట్ చెప్తా ఏంటంటే ఈ రియంబర్స్మెంట్ స్పెసిఫిక్ రివార్డ్ చెప్తా. ఒకసారి విను, లిసన్ ఆల్ ఆఫ్ యూ. అక్కడ చూడకు, నా ఎగ్జాంపుల్స్ విను. అక్కడ ఉందని నేను చెప్తున్నా, చదువుకు అర్థమవుతుంది. నీకు గూడ్ దొరికింది, యు ఆర్ ఫైండర్ ఆఫ్ గుడ్. గుడ్ ఏంటంటే వ్యాలెట్. ఓకే, యు ఆర్ ఫైండర్ ఆఫ్ గుడ్. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫైన్ ద ట్రూ. ఆ వాలెట్ నాదే, నువ్వు నన్ను ఫైన్ చేయడం నీ రెస్పాన్సిబిలిటీ. నన్ను ఫైన్ చేయడానికి నీకైనా కాస్ట్ 2000 రూపీస్, అంటే విత్ ఇన్ 2/3. ఓకేనా? అంటే విత్ ఇన్ 2/3 యూ ఫౌండ్ ద ట్రూ ఓనర్. నేను దొరికేసాను నీకు. ఇప్పుడు నువ్వు ఫేస్ టు ఫేస్ ఉన్నాం, నీ చేతిలో వ్యాలెట్ ఉంది. నీకైనా ఖర్చు ఎంత? అది ఎవరు ఇవ్వాలి? నేను ఇవ్వాలి. ట్రూ ఓనర్ హ్యాస్ టు గివ్. ఎస్ ఆర్ నో? నేను ఇవ్వను 2000 అంటే నువ్వేమంటావు? లేదా నేను వ్యాలెట్ ఇవ్వను అంటావు. ఎస్ ఆర్ నో? అంటే యూ కెన్ రిటైన్ ద వ్యాలెట్
until owner reimbursing your expenses. Yes, yes. Acha, can you file a case on me? Since I'm not paying 2000, can you file a case on me? Yes, no, no. You'll have only one option, either retain the good or file a case. To file a case, you must return the good. అర్థమైందా? ఐదర్ గూడు ఉంచుకో లేదా కేసు ఫైల్ చేయి. గూడు ఉంచుకొని కేసు ఫైల్ చేస్తే కుదరదు. కేసు ఫైల్ చేయాలంటే గూడు ఇచ్చే. అర్థమైందా? ఐదర్ రిటర్న్ ద గుడ్ ఆర్ ఎల్స్ స్యూ. ఎస్, అర్థమైన స్టోరీ. అది చదువుకో తర్వాత అర్థమవుతుంది. పాయింట్ ఉంటుంది, చదువుకో అర్థమవుతుంది. ఇంకొక పాయింట్, నా వ్యాలెట్ పోయిందా నా వ్యాలెట్? నేనేందంటే నేను సూపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన, whoever finds out my missing wallet, I'll give them 50,000 reward. యాక్చువల్గా వ్యాలెట్ కాస్ట్ 5,000 10,000 రూపీసే, బట్ నేను ఎంత ఇస్తాను రివార్డ్ 50,000. ఎందుకు తెలుసా? ఆ వ్యాలెట్ నాకు చాలా ప్రిషియస్. ఓకేనా? ఆ వ్యాలెట్ నాకు చాలా ప్రిషియస్, నాకు ఇంపార్టెంట్. నాకు మానిటరీ టర్మ్స్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మా మదర్ గిఫ్ట్ ఇచ్చింది, ఆ పర్స్పెక్టివ్ నాకు అది ఇంపార్టెంట్. డబ్బులు కాదు నాకు పాయింట్. 50,000 అయినా పర్లేదు, ఎవడైనా ఈ వ్యాలెట్ నాకు తీసుకొస్తే వాడికి నేను 50,000 రూపీస్ ఇస్తా అని రివార్డ్ అనౌన్స్ చేసిన. అర్థమైందా? తప్పుగా అర్థం చేస్తున్నాను. దట్స్ ఇట్. సో అదే నీకు ఆ వ్యాలెట్ దొరికింది, నువ్వు ఆ ట్రూ అని వెతకడం స్టార్ట్ చేసినావు, వెతుకుతున్నావు, అండ్ నీకు ఇట్లా ట్రూ అని ఒక రివార్డ్ అనౌన్స్ తెలిసింది. సో అట్లా ఆ రివార్డ్ అనౌన్స్ చేసిన ఎవరో కనుక్కొని ఆ ట్రూ ఓనర్ దగ్గరికి వ్యాలెట్ తీసుకొచ్చావు. ఇప్పుడు ట్రూ ఓనర్ని ఫైన్ చేయడానికి నీకైనా కాస్ట్ 2,000. అది కాకుండా ఇంకా నీకు వచ్చేది ఏంది 50,000. సో మొత్తానికి ఎంత వస్తుంది? 52,000. నేను పే చేయాలి. ఎస్ ఆర్ నో? లిసన్ హియర్, నేను 2,000 పే చేసిన, బట్ 50,000 రూపీస్ పే చేయలేదు. నువ్వేం చేయొచ్చు? వ్యాలెట్ నీ దగ్గర ఉంది, ఇంకా వ్యాలెట్ నీ దగ్గర పెట్టేసుకోవచ్చా? ఎస్. బట్ కేసు ఫైల్ చేయొచ్చా? ఎస్. కేసు కూడా ఫెయిల్ చేయొచ్చు. యూ కెన్ రిటర్న్ ద గుడ్, యూ కెన్ ఫైల్ అ కేస్ ఫర్ స్పెసిఫిక్ రివార్డ్, బట్ యూ కెనాట్ ఫైల్ అ కేస్ ఇఫ్ యూ రిటర్న్ ద గుడ్ ఫర్ 2,000 రీఎంబర్స్మెంట్ ఎక్స్పెన్స్. అర్థమైందా? ఒకసారి 6th పాయింట్ ఒక్కటి చదువు. In case of reimbursement, he has the right to retain the goods but not to sue the owner. In case of specific reward, he has a right to retain the goods and also to sue the owner for such reward, because reward is always a primary and superior right than the reimbursement. Okay, that's it. Next one in the pledge. And me pledge already తెలుసు. ఏది ప్లెడ్జ్ అంటే ఏంది నీకు ఆల్రెడీ చెప్పిన. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ వేర్ యూ ట్రాన్స్ఫర్ ద పొసెషన్ ఆఫ్ ద గుడ్ టు ద లెండర్ అండ్ యూ క్లెయిమ్ ద గుడ్ బ్యాక్ ఓన్లీ ఇఫ్ యు హావ్ పేడ్ ద లోన్ అమౌంట్. ఎస్, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా విను. ఏ బి దగ్గర నుంచి లోన్ తీసుకున్నట్రా, ఎంత? 1 lakh. పుట్టింగ్ ఇస్ యువర్ ఎస్ సెక్యూరిటీ ఫర్ ద పేమెంట్ ఆఫ్ 1 lakh debt. అంటే అచ్చా, కెన్ ఐ కాల్ దిస్ యాజ్ బెయిల్మెంట్? Can I call this as bailment? Yes, it is a bailment. నానా అలవాట్లో తప్పు చెప్పావు కానీ కరెక్ట్ నాన్న, అది తప్పని అనుకుంటున్నావు, కరెక్టే అది. యు నో వాట్? Pledge is a bailment. I tell you how. Delivery of good for what's the purpose? Security. The purpose is security అంటాను. నేను తీసుకున్న లోన్కి సెక్యూరిటీ కన్నా గూడ్ని ఇచ్చిన for a purpose. After completion of purpose, అంటే after the loan got repaid, the goods will be returned. So it is a bailment. Pledge is a bailment. మరి if pledge is bailment అన్నప్పుడు what's the difference between pledge and bailment? There is a difference. I'll tell you the difference. The difference is pledge is a bailment where the purpose will always be security. For example, wash repair కి ఇచ్చిన bailment. పెద్ద రాయి తీసుకొని రమ్మా. సరే ఈసారి రాయి ఆల్రెడీ అయిపోయింది కదా, ఓ స్పూన్ తెచ్చుకో, స్పూన్లో వాటర్ పోయి దానిలో దూకి నేను చనిపోతా దానిలో దూకి, సూసైడ్ చేసుకుంటా. సరే తెలుసు నాకు ఐపీసీ ప్రకారం అది క్రైమ్ అని తెలుసు కానీ చనిపోతాను నేను.
ఎన్నిసార్లు చెప్పినారు ఆ బెయిల్మెంట్ లో వాచ్ రిపేర్ అని? వాచ్ రిపేర్ బెయిల్మెంటా? వాచ్ రిపేర్ బెయిల్మెంటా? వాచ్ రిపేర్ ప్లెడ్జా? వాచ్ రిపేర్ బెయిల్మెంటా? వాచ్ రిపేర్కి ఇచ్చిన పర్పస్ ఏంది? రిపేర్. ఇస్ దట్ బెయిల్మెంట్? నో. సారీ, ఇస్ దట్ బెయిల్మెంట్? ఎస్. సారీ, ఇస్ దట్ బెయిల్మెంట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. నేను జ్యువెలరీ సెక్యూరిటీగా ఇచ్చా. ఓకే, పర్పస్ ఇస్ సెక్యూరిటీ. లోన్ తీసుకున్నా, సెక్యూరిటీగా ఇచ్చా. ఇస్ దట్ బెయిల్మెంట్? ఎస్. ఇస్ దట్ ప్లెడ్జ్? నో. ఇంకొకసారి ఓకేనా? ఇంకొకసారి క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్గా అడుగుతా, క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, నేను తప్పు అడిగే క్వశ్చన్. సార్ కరెక్ట్ క్వశ్చన్ అడుగుతా. వాచ్ ని రిపేర్కి ఇచ్చా. ఈస్ దిస్ బెయిల్మెంట్? ఎస్. ఈస్ దిస్ ప్లెడ్జ్? నో, బికాస్ ద పర్పస్ ఇస్ రిపేర్, నాట్ సెక్యూరిటీ. సెకండ్, జ్యువెలరీ సెక్యూరిటీగా ఇచ్చి లోన్ తీసుకున్నా. ఈస్ దిస్ బెయిల్మెంట్? ఎస్. ఈస్ దిస్ ప్లెడ్జ్? ఎస్, బికాస్ ద పర్పస్ ఇస్ సెక్యూరిటీ. అంటే ప్లెడ్జ్ ఈస్ బెయిల్మెంట్, but not all bailments are pledge, which is wider term bailment, which is narrower term pledge. All pledges are bailment, but all bailments are not. That's it. అరే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ప్లెడ్జ్కి ఇంకొక కేసు కూడా ఉంది. ఏంటంటే లిసన్ హియర్. ఏ ప్రామిస్ టు పెయింట్ ద పిక్చర్ బై 15 January 25 రా. ఒకవేళ నేను పిక్చర్ అనే టైంకి పర్ఫామ్ చేయకపోతే ఐ విల్ గివ్ యూ మై జ్యువెలరీ, ప్లీజ్ పుట్ మై జ్యువెలరీ విత్ యూ. దిస్ జ్యువెలరీ ఈస్ ఫర్ యూ, please keep it as security. If I completed the painting on time, give the jewelry to me. If I am not completed the painting on time, sell it off. And here the point is, here the jewelry has been kept as security for the performance of promise. In the jewelry has been kept as security for the payment of debt. So ఇప్పుడు అంటే డిఫరెన్స్ అదే రెండింటికి. డిఫరెన్స్ ఏం చెప్పు. ఇందాక ప్లెడ్జ్ ని 1 lakh పేమెంట్ కోసం దాచా, సెక్యూరిటీగా ఇచ్చా. ఇప్పుడు జ్యువెలరీని ఒక పెయింటింగ్ చేస్తా అని చెప్పి సెక్యూరిటీగా ఇచ్చా. అంటే ఇందాక పేమెంట్ ఆఫ్ డెట్, ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రామిస్. ఇప్పుడు ఒకసారి ప్లెడ్జ్ డెఫినేషన్ అవుతా, ఒకసారి చూడు. ప్లెడ్జ్ మీన్స్ బెయిల్మెంట్ ఆఫ్ గూడ్స్. అరే ప్లెడ్జ్ డెఫినేషనే ఇట్స్ అ బెయిల్మెంట్ ఆఫ్ గూడ్స్ అని స్టార్ట్ చేసాం. అంటే ప్లెడ్జ్ ఈస్ అ బెయిల్మెంట్. సరే చదువుదాం. ఇట్స్ అ బెయిల్మెంట్ ఆఫ్ గూడ్. బెయిల్మెంట్ అంటే delivery of good as a security for the payment of debt or for a performance of a promise. రెండింటి ఎగ్జాంపుల్ ఇచ్చిన నేను. 1 lakh రూపీ డెట్ కోసం సెక్యూరిటీగా ఇస్తే ప్లెడ్జ్, పెయింటింగ్ వేస్తా అని చెప్పి ప్రామిస్ చేసిన దానికి సెక్యూరిటీగా ఇస్తే ప్లెడ్జ్. అర్థమైందా? ప్లెడ్జ్ కేసు 2 పార్టీస్ ఉంటారు, పానర్, పానీ. పానీ అది పానీ కాదురా, అది పానీ. అది పానర్, పానీ. You know, pledge is also called as pawn, P-A-W-N. Okay na? So whoever is pledging the good, we call him as pawner. To whom we are pledging the goods, we call him as pawning. అంటే మనం లోన్ తీసుకుంటాం కదా, మనం గూడిస్తాం కదా, మనం గూడిస్తాం కాబట్టి మనం పానర్. బ్యాంక్ కోడ్ పానీ. అచ్చా, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ప్లెడ్జ్ నేను చెప్పాను, ఎందుకంటే ఒక్కసారి నువ్వు చూసుకో, సేమ్ లైక్ బెయిల్మెంట్ లానే ఉంటాయి. ఒక 1 minute చూసుకో ఒకసారి. Done. Same as bailment. Next. Asha. Now we discuss rights of pawnee, rights of pawner, duties of pawnee, duties of pawner. Okay na? Sare. First, pawnee ante evaru ni clarity undali first niku. Pawnee ante evaru? Pawnee ante evaru? To whom we have kept the good as security. So, ila confusion untadi kabatti I'll give a trick for you. Pawnee will always be bank anuko. Pawnee angane bank anuko inka. ఓకేనా? బ్యాంక్ అనేసరికి ఎప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, లోన్ ఇస్తుంది. ఎప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా. సో అస్యూమ్ లైక్ దట్ పాన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు బ్యాంక్, పాన్ ఈజ్ ఈక్వల్స్ టు అస్. ఓకే, అర్థమైందా? సో వాట్ వీఆర్ డిస్కసింగ్ రైట్స్ ఆఫ్ పానీ అంటే ఎవడైతే గూడ్ తీసుకుంటాడో వాడికి ఉన్న రైట్స్ ఏంటి. ఫస్ట్, రైట్ టు రిటైన్ ద ప్లెడ్జ్డ్ గూడ్స్. దాని మీనింగ్ ఏంటంటే లిసన్. ఇప్పుడు ఏ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడు. ఎంత లోన్ తీసుకున్నాడు? 1 lakh. kept his jewelry as security. So who is pawning here? B, bank. ఓకేనా?
నా లిసన్, ఈ జ్యువెలరీ వాల్యూ ఎంతరా 1.5, లోన్ వాల్యూ ఎంత 1 lakh. ఒకసారి విని ఇక్కడ, నువ్వు ఆ లోన్ రీపే చేయలేదు 1 lakh రూపీ, కెన్ ఐ రిటర్న్ ఇట్? కెన్ ఐ రిటర్న్ ద జ్యువెలరీ? ఎస్. నువ్వు ఆ 1 lakh మీద ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదు, కెన్ ఐ రిటర్న్ ఇట్? ఎస్. సో ఆ 1 lakh మీద ప్రిన్సిపల్ పే చేయకపోయినా, ఇంట్రెస్ట్ పే చేయకపోయినా, ఐ క్యాన్ రిటైన్ ద జ్యువెలరీ. So I can return the jewelry even if you have not making payment of principal, if you are not making payment of interest of it. Yes. Acha, necessary expense లో ఏనేరా? నెసరీ ఎక్స్పెన్స్ దేనికి సార్? సార్ ఇప్పుడు పర్పస్ ఆఫ్ జ్యువెలరీ ఏంటి? ఏమైందమ్మా వెళ్ళలేదా? చెప్పాలా? సార్ డోర్ ఓపెన్ చేయరా? సో లిసన్ హియర్, నువ్వు 1 lakh రూపీ ప్రిన్సిపల్ పే చేయకపోయినా, దాని మీద ఇంట్రెస్ట్ పే చేయకపోయినా, వాట్ కెన్ ఐ డూ, వాట్ కెన్ బ్యాంక్ డూ? దే కెన్ రిటైన్ ద జ్యువెలరీ. ఈ ప్రిన్సిపల్ ఇంట్రెస్టే కాదు, నెసరీ ఎక్స్పెన్స్ ఏమైనా ఉంటే అది పే చేయదని చెప్పి కూడా యూ కెన్ రిటర్న్ ద జ్యువెలరీ. ఫర్ ఎగ్జాంపుల్, నెసరీ ఎక్స్పెన్స్ అంటే ఏంది? నెసరీ ఎక్స్పెన్స్ అంటే ఏం చేసిన డెఫినేషన్? నెసరీ ఎక్స్పెన్స్ అంటే డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం? Expense incurred for the purpose of bailment is called as necessary expense, right? Ikkada what's the purpose of bailment? What's the purpose of bailment? Security. అంటే నువ్వు లోన్ పే చేసేంత వరకు నేను ఆ జ్యువెలరీని జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక లాకర్లో పెట్టుకోవాలి. ఏసోర్నో మన లాకర్లో పెట్టుకోవడానికి నాకు కొద్ది కాస్ట్ అవుతుంది కదా, ఒక లాక్ కొనుక్కోవాలి, ఒక లాకర్ తీసుకోవాలి, దానికి కాస్ట్ అవుతుంది కదా, ఆ కాస్ట్ నెసరీ ఎక్స్పెన్స్ అంటాం. యు నో వాట్, ఆ నెసరీ ఎక్స్పెన్స్ కూడా ఎవరు పే చేయాలి? లోన్ తీసుకున్నాడే పే చేయాలి. లోన్ ఎవరు తీసుకున్నారు? మరి నువ్వు ఆ నెసరీ ఎక్స్పెన్స్ 1000 రూపీస్ పే చేయకపోతే ఐ విల్ రిటైన్ ద జ్యువెలరీ. అర్థమైందా? అండ్ దేర్ ఆఫ్టర్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రామిస్. అచ్చా, ఇదంతా కూడా డెట్ పాయింట్స్. ఇది నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రామిస్. పెయింటింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా ఇందాక, పెయింటింగ్ కంప్లీట్ చేయకపోతే వాట్ ఐ విల్ డూ? రిటైన్ ద జ్యువెలరీ. సో అర్థమైందా? హియర్ ద రైట్ ఈస్ టు రిటైన్ ద జ్యువెలరీ. ఏ కేసెస్ లో ఐ విల్ రిటైన్ ద జ్యువెలరీ? డెట్ అనుకో, ప్రిన్సిపల్ పే చేయకపోయినా రిటైన్, ఇంట్రెస్ట్ పే చెప్పినా రిటర్న్, నెసరీ ఎక్స్పెన్స్ కి రిటర్న్. ప్రామిస్ అనుకో, పెయింటింగ్ ది ప్రామిస్ పర్ఫామ్ లేకపోతే రిటర్న్. క్లియరా? నెక్స్ట్ రైట్ టు రిటెన్షన్ ఆఫ్ సబ్సీక్వెంట్ డెట్స్. నాన్న, రైట్ టు రిటెన్షన్ ఆఫ్ సబ్సీక్వెంట్ డెట్స్ అంటే జనరల్ లీన్ రా. జనరల్ లీన్ కాన్సెప్ట్ గుర్తుందా? వేరే డెట్ ఏదో పే చేయలేదని చెప్పి ఈ డెట్ వేరే డెట్ ఏదో పే చేయలేదని చెప్పి ఈ డెట్ లో ఉన్న సెక్యూరిటీ రిటైన్ చేసుకోవచ్చు జనరల్లీ, బట్ ఓన్లీ కొంతమంది మాత్రమే ఉంటుంది, బ్యాంకర్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, పాన్ ఈజ్ రైట్ టు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్స్ ఇన్కర్డ్. యు నో వాట్, పానీ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్స్ ఏమైనా అవుతే అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రమ్ పానర్. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్స్ ఏమవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో గూడ్ ఇచ్చా, ఆ గూడ్ని నేను లోన్ పే చేసేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే లాకర్లో పెట్టుకోవాలి. బట్ ద పాయింట్ ఈస్, నువ్వు దాన్ని నార్మల్ లాకర్లో పెట్టుకుంటానే కుదరదు, బికాస్ ఆ గూడ్ కంటే ఒక యూనిక్ ఫీచర్ ఉంది, విచ్ ఈస్ దానికంటే ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఏంటంటే అదొక రిక్వైర్డ్ టెంపరేచర్లో మాత్రమే స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. నువ్వు అది బయట పెట్టావు అనుకో పెరిష్ అయిపోతాయి. కొన్ని మెడిసిన్ అన్నీ కాదు వ్యాక్సిన్స్ కానీ కొన్ని మెడిసిన్స్ కానీ నువ్వు దాన్ని రిఫ్రిజిరేటర్లో ఒక రిక్వైర్డ్ టెంపరేచర్లో స్టోర్ చేస్తేనే అవి ప్రిజర్వ్ అవుతాయి. ఓకేనా? ప్రిజర్వ్ అవుతాయి, లేకపోతే అది ఏమవుతాయి? పెరిష్ అయిపోతాయి. సో నేను ఏమన్నాను సార్, ఒక బాక్స్ ఉంటుంది సార్, ఒక ప్రిజర్వేషన్ బాక్స్ ఉంటుంది సార్, అదొక రిక్వైర్డ్ టెంపరేచర్ ఉంటుంది సార్, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ బాక్స్ లో మాత్రమే స్టోర్ చేయాలి సార్. నేను ఇచ్చే కెమికల్, నేను యాక్చువల్గా వ్యాక్సిన్ ని సెక్యూరిటీగా ఇస్తాను. ఇవ్వచ్చా వ్యాక్సిన్ సెక్యూరిటీగా? ఎస్, ఏ కూడా సెక్యూరిటీగా. ఆ వ్యాక్సిన్ చాలా వాల్యుబుల్, సెక్యూరిటీగా వ్యాక్సిన్ ఇచ్చిన, లోన్ తీసుకున్నా. నేను అన్నాను సార్, ఆ వ్యాక్సిన్ ని మీరు నార్మల్ లాకర్లో పెడతాను కుదరదు సార్, దానికంటే ఒక స్పెషల్ లాకర్ కొనుక్కోవాలి. ఆ లాకర్కి టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ లాకర్ కొనడానికి మళ్ళీ ఏమవుతుంది, నీకు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందా? అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్స్. నార్మల్ లాకర్లో సేఫ్ చేయడం ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్స్ అవుతుంది. ఆ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్స్ కూడా నేను ఏం చేయొచ్చు, పానర్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా? పానర్ ఓకే, క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పాన్ ఈస్ రైట్ వేర్ పానర్ మేక్స్ డిఫాల్ట్. అన్న పానర్
అంటే లోన్ తీసుకున్నవాడు డిఫాల్ట్ చేస్తే లోన్ ఇచ్చినవాడు ఏం చేస్తాడు రా, మా దగ్గర ఉన్న గూడ్ని అమ్మేస్తాడు. ఎస్ ఆర్ నో? లిసన్ హియర్, లోన్ 1 lakh రూపీరా అని రిటర్న్ చేసుకున్న జ్యువెలరీ. ఆ 1 lakh రూపాయలు నువ్వు పే చేయలేదు అనుకో ఏం చేస్తా, జ్యువెలరీ సేల్ చేస్తా. బట్ జ్యువెలరీ సేల్ చేసే ముందు నేను ఏం చేస్తా, నోటీస్ ఇస్తా. ఐఎమ్ సెల్లింగ్ ద గుడ్, ప్లీజ్ పే ద లోన్ అమౌంట్. ఇఫ్ యూఆర్ నాట్ మేకింగ్ పేమెంట్ విత్ ఇన్ రీజనబుల్ టైమ్ ఐల్ సెల్ ఇట్. జస్ట్ లైక్ రైట్ ఆఫ్ ఫ్రీ సేల్. గుర్తుందా? లిసన్, సేల్ చేస్తే సేల్ ప్రొసీడ్స్ 1.5 lakh వచ్చినాయి. లోన్ అమౌంట్ ఎంత? 1 lakh. జ్యువెలరీ అమౌంట్ ఎంత వచ్చింది? 1.5. అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది? అదేం చేయాలి? నీకు అర్థం కాల. నేను గోల్డ్ చైన్ ఇచ్చిన బ్యాంక్కి, దాని వాల్యూ 1.5 lakh. లోన్ ఎంత తీసుకున్నా? 1 lakh. నేను లోన్ 1 lakh పే చేయాలి. బ్యాంక్ ఏం చేస్తాడు? జ్యువెలరీ సేల్ చేస్తాడు. సేల్ చేస్తే ఎంత వచ్చింది? 1.5 lakh వచ్చింది. లోన్ అమౌంట్ ఎంత? 1. అంటే వాడి దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంది? అది వాడు ఏం చేయాలి? రీటైన్ చేసుకోవాలా? అరే కామన్ సెన్స్ ఆలోచించరా, కామన్ సెన్స్ ఆలోచించు. జ్యువెలరీ ఇచ్చా, దాని వాల్యూ ఎంత? 1.5 lakh. లోన్ తీసుకున్నా 1 lakh, రీపే చేయలేదు. అది అమ్మతే వచ్చింది 1.5. ఆ 1.5 lakh తోనే 1 lakh ని సెటిల్ చేసుకో. ఎక్సెస్ ఎంత ఉంది? 50. అదేం చేయాలి? రిటర్న్ చేయాలా? అది చేయాలా వద్దా? ఎస్, రిటర్న్ చేయాలి కంపల్సరీ. సో యూ మస్ట్ రిటర్న్ ద ఎక్సెస్ ప్రొసీడ్స్ యూ హ్యావ్ గాట్ టు ద పానర్. ఓకే, వాట్ ఇఫ్ డెఫిసిట్ ఉంటే, అంటే జ్యువెలరీ అమ్మతే ఎంత వచ్చింది? 80,000. లోన్ వాల్యూ ఎంత? ఉల్టా నేను ఎంత పే చేయాలి? అది నేను పే చేస్తా. ఓకేనా? దట్స్ ఇట్. తర్వాత రైట్స్ ఆఫ్ పానర్ సేమ్ యాజ్ రైట్స్ ఆఫ్ బెయిలర్. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ పానీ ఇఫ్ యూ అబ్జర్వ్ సేమ్ యాజ్ డ్యూటీస్ ఆఫ్ బెయిలీ. చూసుకోసారి అవే పాయింట్స్ ఉన్నాయా? సేమ్ డ్యూటీస్ ఆఫ్ బెయిలీ, డ్యూటీస్ ఆఫ్ పానీ సేమ్. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ పానర్, డ్యూటీస్ ఆఫ్ బెయిలర్ సేమ్. చూసుకో ఒకసారి. కొన్ని పాయింట్స్ ఉంటాయి, స్పెషల్ పాయింట్స్ ఉంటాయి, బట్ అవి అర్థమైపోతాయి. చూసుకో ఒకసారి. ఎస్. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ రా. లిసన్, లాస్ట్ కాన్సెప్ట్, ప్లెడ్జ్ బై non-owners. Pledge by non. Have you heard a concept called sale by non-owners? Transfer of title by non-owners. గుర్తుందా? మొన్నే సేల్ ఆఫ్ వచ్చారో డిస్కస్ చేసినాం, రైట్? ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ బై నాన్ ఓనర్స్. ఒక నాన్ ఓనర్ ఒక గుడ్ ఓనర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా? నో. జనరల్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ బై నాన్ ఓనర్స్ దే కాంట్ డూ సో. Nemo that acquired non-have. No one can give what he has now, but you're having certain exceptions. Like first one in the agent, second one joint owners, third one voidable contract, fourth one sale by a person who is having, sale by a seller who is having possession but transfer the ownership, fifth one sale by buyer who is having possession but not got ownership. 5 గుర్తున్నాయి ఇప్పుడు చెప్పింది. అవే 5 ఉంటాయి చూడు, బట్ ఏం లేదు, సేల్ డిఫరెన్స్ ప్లస్ చార్జ్ అవే 5 అవే కండిషన్స్ ఉంటాయి. ప్లెడ్జ్ బై మర్కెంటైల్ ఏజెంట్, ప్లెడ్జ్ బై co-owner, pledged by person in possession under voidable contract, pledged by seller or buyer in possession, pledge where pledged by seller or buyer in possession. అంటే ఇక్కడ 4, 5 రెండు కవర్ అయిపోయినాయి. 5th పాయింట్ స్పెషల్ పాయింట్, అది నేను చెప్తా. ఓకేనా? ఒకసారి విని ఇక్కడ టైటిల్ చదివేంటి? pledge where pawner has only limited interest. ఎగ్జాంపుల్ చెప్తా విను. ఈ ఫోన్ నేను వెళ్తున్నప్పుడు కింద పడేసుకొని వెళ్ళిపోయినా. ఓకేనా? కింద పడేసుకొని వెళ్ళిపోయినా. ఈ ఫోన్ని దొరికింది. ఎట్లా అంటే స్క్రీన్ కాస్త విరిగిపోయి ఉంది. యు ఆర్ ద ఫైండర్ ఆఫ్ గూడ్స్, బట్ ద గూడ్ ఇస్ ఇన్ డ్యామేజ్ స్టేట్. ఫస్ట్ నువ్వు ఏం చేసినావంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ద ట్రూ ఓనర్ యూ వెంట్ అండ్ రిపేర్ దిస్ ఫోన్. ఆ రిపేర్కి నీకైనా కాస్ట్ 50,000. ఈ ఫోన్ కాస్ట్ 1 lakh. ఓకేనా? ఈ ఫోన్ రిపేర్ అయ్యాక నీకైనా కాస్ట్ ఎంత? 50,000. 50,000 రూపీస్ స్పెండ్ చేసి ఏం చేసిన తెలుసా? ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ద ట్రూ ఓనర్ యూ ప్లేస్ దిస్ ఫోన్ టు సమ్మన్ and you have taken loan of rupees 50,000. Can you do so? Tell me, are you the owner? You are just finder of the, you are not the owner. Can you are pledging it? Can you do so then? Yes, but only up to 50,000.
because you're having interest on this good of 50, because you have spent on this good to repair this for 50,000. Can you pledge this? Yes, but only up to limited interest. What is that? Till 50,000. Can I pledge this for 1 lakh? No, I can pledge this only for 50,000 because I'm having interest on this till 50,000. Clear? That's it. There are the difference between bailment and pledge. This you read by your own. Chalo. Next unit, contract of indemnity and contract of guarantee. So in 7th unit, we are discussing once again 2 special contracts, which are contract of indemnity and contract of guarantee. In 8th unit, contract of bailment, contract of pledge, right? So first of all, contract of indemnity. Indemnity ante meaning endi? Indemnity means compensate the loss. So oka person kaina loss ni compensate chesta ani cheppi contract lo enter avute aa contract ni contract of indemnity antam. Let's take one example. There are 2 persons, Arvind and Chandu. Both are film producers. So Arvind requested Chandu to do a film with Sampurnesh Babu. ఓకేనా, అరవింద్ చందుని రిక్వెస్ట్ చేశాడు సంపూర్ణేష్ బాబుతో ఒక మూవీ తీయమని చెప్పి. అప్పుడు చందు అన్నాడు, లేదు నేను సంపూర్ణేష్ బాబు ఫిలిం ని ప్రొడ్యూస్ చేయను, బికాస్ నాకు ఎందుకో హిట్ అవ్వదేమో అనిపిస్తుంది, సో నాకు లాస్ అవుతుంది, సో నేను సంపూర్ణేష్ బాబు మూవీని ప్రొడ్యూస్ చేయను అని చెప్పి చందు అన్నాడు. అప్పుడు అరవింద్ అన్నాడు, నో, ఇఫ్ యూ ఇన్కర్ ఎనీ లాస్ ఐ విల్ కాంపెన్సేట్ యూ. So Arvind and Chandu formed a contract where Arvind promised to compensate the loss which Chandu will incur if he does a film with the Sampurnesh Babu. We call this contract between Arvind and Chandu as a contract of indemnity. ఈ contract of indemnity లో ఎవరైతే ఇండెమ్నిఫై చేస్తానని ప్రామిస్ చేశాడో we call him as indemnifier. ఎవరికైతే మనం ఇండెమ్నిఫై చేస్తామని ప్రామిస్ చేస్తామో we call him as indemnified or indemnity holder. So a person who is indemnifying the loss is called as indemnifier. To whom we are indemnifying the loss is called as indemnified or indemnity holder. Okay na? అర్థమైందా? సింపుల్ కాంట్రాక్ట్ కదా, నీకు ఏదైనా లాస్ అవుతే నేను కాంపెన్సేట్ చేస్తా అంతే. దట్స్ అ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఎస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. A ప్రామిస్ టు కన్స్ట్రక్ట్ అ బిల్డింగ్ టు బి. అన్న బికి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తా అని చెప్పి ఏ ప్రామిస్ చేసేట. ఆ కాంట్రాక్ట్ లో క్లియర్ గా క్లాస్ మెన్షన్ చేశాడు ఏంటంటే ఏ ప్రామిసింగ్ టు కాంపెన్సేట్ ద లాస్ ఇఫ్ ఎనీ డ్యామేజ్ ఆర్ లీకేజ్ టు ద బిల్డింగ్ ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ గాట్ కంప్లీటెడ్. కన్స్ట్రక్షన్ నేను కంప్లీట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 floors బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, నేను ప్రామిస్ చేస్తాను కన్స్ట్రక్ట్ చేస్తాను. ఆ 4 floors బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ లో ఏదైనా డ్యామేజ్ ఉంటే, లీకేజెస్ ఉంటే, ఏదైనా క్రాక్స్ ఉంటే అవన్నీ నేను రియంబర్స్, ఆ లాస్ నేను రియంబర్స్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాను. సో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ లో ఒక క్లాస్ మెన్షన్ చేసుకున్నాం. క్లాస్ ఏంటంటే ఏ ప్రామిసింగ్ టు కాంపెన్సేట్ టు బి ఎనీ డ్యామేజ్ ఆర్ లీక్స్ ఆర్ క్రాక్స్ హ్యాపెన్ ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఏం డ్యామేజ్ ఉన్నా నేను పే చేస్తా, ప్రామిస్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. నా కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఒక స్పెషల్ కాంట్రాక్ట్ టు ఇండెమ్నిఫై. అది స్పెషల్ గా దానికోసం కాంట్రాక్ట్ ఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ గా మనం ఎంటర్ అయ్యే కాంట్రాక్ట్ లో ఒక ఇండెమ్నిఫికేషన్ క్లాజ్ ఉన్నా కూడా లైక్ దిస్. దిస్ ఇస్ నాట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, యాక్చువల్లీ దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. yes or no? ఇది యాక్చువల్ గా ఇండెమ్నిఫైయింగ్ చేయడానికే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలా. This actual in this contract actually I promises to construct the building, but ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ లో క్లాజ్ ఉంది, ఆ క్లాజ్ ఇండెమ్నిఫికేషన్ క్లాజ్. అట్లా ఉన్నా పర్లేదు మనకి. వి కాల్ ఇట్ as కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఒక స్పెషల్ కాంట్రాక్ట్ ఉండొచ్చు లేదా కాంట్రాక్ట్ లో క్లాజ్ ఉండొచ్చు. ఎట్లా ఉన్నా కూడా ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. క్లియరా? అర్థమైందా? ఈ ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ అర్థమైందా? ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ అర్థమైందా? ఫస్ట్ దాంట్లో దిస్ ఇస్ ద స్పెషల్ కాంట్రాక్ట్ విచ్ యూ హావ్ ఎంటర్డ్ ఫర్ ద ఇండెమ్నిఫైయింగ్, ఫర్ ద ఇండెమ్నిటీ. But this is not a special contract which you have entered only for the indemnity. Here there is a construction contract. In that there is a indemnification clause. Yes, both are contract of indemnity. Now listen here. What is the definition of contract of indemnity? Indemnity contract definition. Let's see. See, a contract by which one party promises to save other from the loss caused to him by the conduct of promisor himself or by the conduct of any other person. మనకి ఈ 2 sentences అర్థమై ఉంటాయి. A contract by which one party promises to another to save him from the loss.
కానీ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఇది ఇంపార్టెంట్. బై ద కండక్ట్ ఆఫ్ ప్రామిసర్ హిమ్సెల్ఫ్ ఆర్ బై ద కండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. దాని మీనింగ్ ఏంది? ఆ లాస్ అనేది నా వల్ల వచ్చి ఉంటే కాంపన్సేట్ చేస్తా, వేరే వాళ్ళ వల్ల లాస్ వచ్చి ఉంటే నేను కాంపన్సేట్ చేస్తా. ఆ 2 పాయింట్స్ ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, సంపూర్ణేష్ బాబుతో మనము ఫిలిం తీయమని చెప్పాం. సంపూర్ణేష్ బాబుతో ఫిలిం తీయడం వల్ల నీకు ఏదైనా లాస్ అవుతా నేను కాంపన్సేట్ చేస్తాను చెప్పాను. కాంపన్సేట్ చేసేది నేను. ఇప్పుడు నీకు అయ్యే లాస్ నా వల్ల అవుతుందా? నో, థర్డ్ పర్సన్ వల్ల వస్తుంది. దానికయ్యే లాస్ నేను కాంపన్సేట్ చేస్తా. ఓకేనా? సో బై ద కండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. నెక్స్ట్, బై ద కండక్ట్ ఆఫ్ ప్రామిసర్ హిమ్సెల్ఫ్. అంటే లాస్ ఎవరి వల్ల వస్తుంది? ప్రామిసర్ వల్ల వస్తుంది. ఎవరైతే ఇండెమ్నిఫై చేస్తారని ప్రామిస్ చేశారో వాడి వల్ల లాస్ వస్తే నేను కాంపన్సేట్ చేస్తానని వాడే చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు? నేనే చేస్తున్నా. రేపు పొద్దున ఆ క్రాక్స్ కానీ ఏమైనా వస్తే డ్యామేజ్ అవుతుంది. ఎవరి వల్ల వచ్చింది? నా వల్లే వచ్చింది. ఇండెమ్నిఫై చేస్తానని చెప్పారు, నేనే చెప్పాను. So, a contract by which one party promises to save other from the loss caused to him. A loss అనేది ఎవరి వల్ల వచ్చు? By the action of the promiser or by the action of any other person. I'll indemnify the lost you. This is contract of indemnity. 2 parties ఉంటారు, indemnifier and indemnified or indemnity holder. Next, understanding indemnity. Read. To indemnify means to compensate or make good the loss. Next. Thus, under contract of indemnity, the existence of loss is essential. Contract of indemnity లో లాస్ అనేది కంపల్సరీ ఉండాలి. లాస్ జరిగితేనే మనం కాంపన్సేట్ చేస్తాం. So, to indemnify means to compensate or to make good the loss. That's the under contract of indemnity, the existence of loss is essential. దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు లాస్ అవుతేనే నేను కాంపన్సేట్ చేస్తా. నేను ఏమని ప్రామిస్ చేస్తాను? నీకు ఒక లాస్ అయింది అనుకో, నేను కాంపన్సేట్ చేస్తాను ప్రామిస్ చేస్తాను. ఎస్ ఆర్ నో? సో నేను కాంపన్సేట్ చేయాలంటే లాస్ అవ్వాలి. నాట్ లైక్ దిస్, లాస్ అవుద్దేమో అని చెప్పి ముందే కాంపన్సేట్ చేయండి. నేను అర్థమైందా? ఎగ్జిస్టింగ్ ఆఫ్ లాస్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. లాస్ అవుతేనే కాంపన్సేట్ చేస్తా. లాస్ అవుద్దేమో అని కాంపన్సేట్ చేస్తానా? నో. అర్థమైందా? నెక్స్ట్, అన్లెస్ ద ప్రామిసీ హ్యాస్ సఫర్డ్ అ లాస్ హీ కెనాట్ హోల్డ్ ద ప్రామిసర్ లయబుల్ ఆన్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. అదే చెప్పాను ఇప్పుడు. అన్లెస్ ద ప్రామిసీ హ్యాస్ సఫర్డ్ అ లాస్ అయితే he cannot hold the promisor liable on the contract of indemnity. Next, the concept of indemnity is restricted to any loss occurred due to conduct of promisor or conduct of any person. Nana nenu loss ni compensate chesta, nenu niku loss ni compensate chesta ni promise chesta. That's for the conduct of indemnity. Aa loss na valla ayi undochu leda third person valla ayi undochu. ఎవరి వల్ల అయినా, నా వల్ల కానీ థర్డ్ పర్సన్ వల్ల కానీ నీకు లాస్ అవుతుంది. దాన్ని నేను పే చేస్తాను, కాంపన్సేట్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా, రైట్? సో ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, ద లాస్, ద ప్రామిస్ టు పే లాస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ద యాక్షన్ ఆఫ్ ద అదర్ పర్సన్ ఆర్ యాక్షన్ ఆఫ్ ద ప్రామిసర్. ఇంకా దేని అదర్ రీజన్ వల్ల ఏదైనా లాస్ అవుతుంది దాన్ని నేను కాంపన్సేట్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇందాక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన, 4 floors బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశా. నేను ఇంకొక ప్రామిస్ చేసిన, గుర్తుందా? ఏందా ప్రామిస్? ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ గట్ కంప్లీటెడ్, ఇఫ్ ఎనీ డ్యామేజ్ ఆర్ లీక్స్ ఆర్ క్రాక్స్ హ్యాపెన్, ఐ విల్ కాంపెన్సేట్ యూ, డోంట్ వరీ, ఐ విల్ కాంపెన్సేట్ యూ. నీకు ఇస్తాను డబ్బులు, నా వల్ల లాస్ అయింది కదా అని ఇస్తా డబ్బులు అని ప్రామిస్ చేసిన. ఎస్ ఆర్ నో? కెన్ ఐ కాల్ దట్ యాజ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ? ఎస్ ఆర్ నో? కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసిన, ఈల్డ్ ఎర్త్క్వేక్ వచ్చింది, ఎర్త్క్వేక్, దానివల్ల బిల్డింగ్ క్రాక్స్ పడ్డాయి. ఇప్పుడు నేను నీకు కాంపన్సేట్ చేస్తాను. ఎందుకు? ద క్రాక్స్ గాట్ హ్యాపెన్ నాట్ బికాస్ ఆఫ్ మీ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఆల్సో. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటాం. వి కాల్ దిస్ యాజ్ యాక్ట్ ఆఫ్ గాడ్. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా? ఇప్పుడు నేను ఆ క్రాక్స్ కానీ లీక్స్ కానీ నేను డ్యామేజెస్ ఇవ్వను, నీకు కాంపన్సేట్ చేయను. ఎందుకు చేయాలంటే నా వల్ల అయిందా అది. నేను కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏదైనా ఇంప్రాపర్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల నా వల్ల ఏదైనా డ్యామేజ్ వస్తే అప్పుడు నేను పే చేస్తాను, నేను కాంపన్సేట్ చేస్తా. ఇప్పుడు వచ్చిన డ్యామేజ్ ఎవరో వచ్చింది, నా వల్ల వచ్చిందా? లేదు, అప్పుడు నేను పే చేస్తాను, పే చేయను చెప్తా. అర్థమైందా? సో కాన్సెప్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ఎనీ లాస్ అకర్డ్ డ్యూ టు కండక్ట్ ఆఫ్ మీ ఆర్ కండక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్. Apart from that, I won't pay you any loss. That's for the next point. Thus,
Loss occasioned by an accident not caused by any person or an act of God or natural event is not covered. Are vintunara? All of you listening? So act of God ki natural event ki by accident లో ఏమైనా జరిగితే దానికి నేను కాంపన్సేషన్ ఇస్తానా? ఇవ్వను. నా వల్ల ఏమైనా జరిగితే నేను కాంపన్సేషన్ ఇస్తా. క్లియర్? నెక్స్ట్, essentials of a valid contract of indemnity. Essentials of valid contract of indemnity. Nana contract of indemnity లో essential elements ఏంటి? Nana we are discussing this concept in every topic ra. Like bailment లో essential elements of bailment discuss చేసినాం, pledge లో discuss చేసినాం. ఇప్పుడు contract of indemnity. రేపు పొద్దున గ్యారంటీ ఏజెన్సీ లో డిస్కస్, ఐ మీన్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో గ్యారంటీ అండ్ ఏజెన్సీ లో డిస్కస్ చేస్తాం మనం. essentials of a contract. It can be a bailment contract, pledge contract, indemnity contract, anything. Now we are discussing essential elements of contract of indemnity. అసలు essential element అంటే ఏంటి? ఆ టాపిక్ మీనింగ్ ఏంటి? ఆ టాపిక్ మీనింగ్ చాలా ప్లేస్ లో డిస్కస్ చేసినాం మనం. essential elements of valid contract of sale అనుకున్నాం, essential elements of contingent contract డిస్కస్ చేసినాం, essentials of wager డిస్కస్ చేసినాం. గుర్తున్నాయా? చాలా చోట్ల డిస్కస్ చేసినాం ఈ కాన్సెప్ట్. అసలు ఈ కాన్సెప్ట్ మీనింగ్ ఏంది? ఆ పాయింట్స్ ఉంటేనే ఆ కాంట్రాక్ట్, ఓకేనా, ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్. ఆ పాయింట్స్ ఉంటేనే దాని వల్ల కాంట్రాక్ట్ అని చెప్పి ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాలోయింగ్ పాయింట్స్ ఉంటేనే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ. బెయిల్మెంట్ ఎసెన్షియల్స్ అవి ఉంటేనే కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్, అది ఒక్కటి లేకపోయినా కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్ కాదు. అట్లాంటి పాయింట్స్ ఏమంటాం? ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ కాంట్రాక్ట్. ఓకేనా? నౌ వి ఆర్ డిస్కసింగ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ. వెరీ బేసిక్. వాట్ సింపుల్ ఏమన్నారంటే, సార్ ఇండెమినిటీ కాంట్రాక్ట్ కి పెద్ద వేరే ఎసెన్షియల్స్ ఏం అవసరం లేదు, ఒక కాంట్రాక్ట్, ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉండాల్సిన ఎసెన్షియల్స్ ఉంటే చాలు. ఇట్స్ కాల్డ్ as కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ. చూడ ఒకసారి, a contract of indemnity must fulfill all the essentials of valid contract. You remember valid contract essentials? Proper offer, proper acceptance with an intention to create legal relation, lawful consideration, lawful object, capacity of parties to contract, free consent, agreement must not expressly declared as void, meaning must be certain, possibility of performance of agreement and other legal formalities. దీంట్లో ఏదన్నా స్పెషల్ పాయింట్ ఉందా? All we have discussed in essential elements of valid contract. Clear? Next, ఒక్కసారి ఎగ్జాంపుల్ ఏంటంట. A asks B to beat C, promising to indemnify him against the consequences. A అంట Bకి చెప్పాడు, B నువ్వు పోయి Cని కొట్టు, నీకేదన్నా లాస్ అయిందనుకో దాన్ని నేను కాంపన్సేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు పోయి Cని కొట్టావు చెంప మీద, వాడిని మీద కేసు ఫైల్ చేశాడు, ఫిజికల్ అసాల్ట్ కేసు ఫైల్ చేశాడు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, నువ్వు కొద్దిగా పెనాల్టీ పే చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ పెనాల్టీ పే చేయాల్సి వచ్చింది. అది ఎవరు పే చేస్తారు? నేను పే చేస్తా. సో ఐఎమ్ ప్రామిసింగ్ యూ టు కాంపన్సేట్ ఎనీ లాస్ ఇఫ్ యూ ఇన్కర్డ్ ఎనీ లాస్ ఆఫ్టర్ బీటింగ్ సి. నువ్వు సీని కొట్టిన తర్వాత లాస్ అవుతే నేను పే చేస్తాను, కాంపన్సేట్ చేస్తాను ప్రామిస్ చేసిన. ఇప్పుడు నువ్వు నిజంగానే సీని వెళ్ళి కొట్టావు చెంప మీద, నీ మీద కేసు ఫైల్ చేశాడు. కోర్ట్ అనేది పెనాల్టీ పే చేయ, నువ్వు ఒక 5000 రూపీస్ పెనాల్టీ పే చేయని చెప్పాను. ఇప్పుడు 5000 రూపీస్ ఎవరు పే చేయాలి? ఎవరు పే చేయాలి? ఏ పే చేయలేదు. Can B file a case on A? అరే దిస్ ఇస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ కదా. Can B file a case on A if it's not paying 5000? No, because this is not a valid contract of indemnity. You know why? The object of this is unlawful. You know why the object is unlawful? What's the point behind that? అది ఆబ్జెక్ట్ అన్లాఫుల్ అనడానికి ఒక స్పెసిఫిక్ పాయింట్ సాటిస్ఫై అవుతుంది ఇక్కడ. మన అన్లాఫుల్ అదే లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్ ఒక పాయింట్ సాటిస్ఫై అవుతుంది ఇక్కడ. యు నో దట్ ఇంజురీ టు పర్సన్, గుర్తున్న ఒక పాయింట్ ఉంటుంది లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్ లో ఇంజురీ టు పర్సన్ ఆర్ ఇంజురీ టు ప్రాపర్టీ ఆఫ్ పర్సన్. హియర్ యు ఆర్ మేకింగ్ అన్ అగ్రిమెంట్ టు ఇంజూర్ అ పర్సన్. హూ ఇస్ దట్? సి. సో యువర్ అగ్రిమెంట్స్ ఆబ్జెక్ట్ ఇస్ unlawful. So there is no lawful object in your agreement. That's why it is not a valid contract of indemnity. Clear? Yes. Next. Nana. A contract of fire insurance or marine insurance is always a contract of indemnity. Nana fire insurance మీకు ఆల్రెడీ చెప్పిన ఇది. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్, ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్ ఆల్వేస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ. ఎందుకు అసలు ఇన్సూరెన్స్ అంటేనే ఏంటి? కాంపన్సేటింగ్ ద లాస్. ఇన్సూరెన్స్ అంటేనే కాంపన్సేటింగ్ ద లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఇన్సూరెన్స్ అంటున్నాం. ఫైర్ ఇన్సూరెన్స్ అంటే మీనింగ్ ఏంది? ఇప్పుడు గోడౌన్ లో గూడ్స్ ఉన్నాయి, దాని మీద ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అంటే మీనింగ్ ఈ గోడౌన్కి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతే ఐ విల్ బి హ్యాపీ స్టిల్ బికాస్ ఐ విల్ గెట్ కాంపన్సేషన్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మెరైన్ ఇన్సూరెన్స్, నేను గూడ్స్ ని షిప్ త్రూ ఇంపోర్ట్ చేసుకుంటున్నా,
ఆ షిప్ మధ్యలో ఏమన్నా మునిగిపోయి ఉంటే నా గూడ్స్ పోతాయి, ఐ స్టిల్ బి హ్యాపీ బికాస్ ఐ టేకెన్ బెలర్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ కంపెనీ విల్ కాంపన్సేట్ మీ. ఇట్లా ఇన్సూరెన్స్ అంటేనే మీనింగ్ ఏంది? ఇన్సూరెన్స్ కంపెనీ విల్ కాంపన్సేట్ ద లాస్ సఫర్డ్ బై మీ. నాకు ఏదైనా లాస్ అవుతుంది, దానికి ఇన్సూరెన్స్ కంపెనీ కాంపన్సేట్ చేస్తుంది. సో ఎవ్రీ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ is a contract of indemnity, but there is no contract of indemnity in case of contract of life insurance. Contract of life insurance is not a contract of indemnity. Why? నేను చెప్తారా ఒక్క నిమిషం. Contract of indemnity, there is no contract of indemnity in case of life insurance contract. దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు నేను ఇందాకేం చెప్పిన, ఎవ్రీ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ఇస్ అ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ బికాస్ ఎవ్రీ ఇన్సూరెన్స్ కాంపన్సేట్ ద లాస్. ఎస్ ఆర్ నో? ఒక్కసారి ఆలోచించానా? ఒకసారి విను. ఎవ్రీ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ఇస్ అ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ బికాస్ ఎవ్రీ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ హ్యాస్ ద పాయింట్ టు కాంపన్సేట్ ద లాస్. ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో హ్యావింగ్ అ పాయింట్ టు కాంపన్సేట్ ద లాస్. ఎస్ ఆర్ నో? నువ్వు చనిపోతే నీకు కాంపన్సేషన్ వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. ఎస్ ఆర్ నో? దట్స్ హౌ లైఫ్ ఇన్సూరెన్స్ వర్క్స్. నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర, లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ మీద, నేను చనిపోయాను అనుకో, ఇన్సూరెన్స్ కంపెనీ కాంపన్సేట్ ద లాస్. ఎస్. సో వై లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ నాట్ అ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ దెన్? లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ కాదు? కాంపన్సేషన్ గివెన్ టు నామినియా. అచ్చా, నాకు ఇవ్వరు, నేను ఎవరైతే కాంట్రాక్ట్ లోకి ఎంటారో వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తాం కాబట్టి ఇట్స్ నాట్ అ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. నో, దట్స్ నాట్ ద వ్యాలిడ్ పాయింట్. ఇంకా ఆలోచించండి ఒకసారి, వై లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ నాట్ అ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ? You know what? Life insurance contract is not a contract of indemnity because we cannot compensate the loss you have suffered. What's the loss? A person's life. ఫైర్ ఇన్సూరెన్స్ అనుకో, నీకైనా లాస్ అయింది, నీ గూడ్స్ పోయినాయి. ఫైర్ యాక్సిడెంట్ నీ గూడ్స్ పోయినాయి, నీకు ఎంత లాస్ అయింది? మానిటరీ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఎస్. మెరైన్ ఇన్సూరెన్స్ అన్నావు, గూడ్స్ ని షిప్ లో ఇంపోర్ట్ చేసుకుంటున్నావు, ఆ షిప్ మునిగిపోయింది మధ్యలో, నీకు ఎంత లాస్ అయింది? మానిటరీ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఎస్. లైఫ్ ఇన్సూరెన్స్, నీకేం లాస్ అయింది? ఒక పర్సన్ చనిపోయాడు. టెల్ మీ, అ పర్సన్స్ డెత్, కెన్ యూ క్యాలిక్యులేట్ ఇన్ ద మానిటరీ టర్మ్స్? చెప్పు, నీ లైఫ్ ఎంత? నీ లైఫ్ అమౌంట్ ఎంత చెప్పు? నీ లైఫ్ కి వాల్యూ ఎంత చెప్పు? 1 crore, 2 crores, 3 crores? You cannot value a person's life. కాబట్టి you cannot compensate a person's life by paying any amount. నువ్వు ఎన్ని crores of amount ఇచ్చినా కూడా a person's life ని cannot compensate. That's why even though in life insurance you compensate the loss, but it is not a contract of indemnity because you cannot compensate the whole loss he incurred. అర్థమైందా? లాజిక్ అర్థమైందా అన్న? లైఫ్ ఇన్సూరెన్స్ లాస్ అంటే ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్ లాస్ అంటే ఏంటి? ఒక పర్సన్ చనిపోవడం, అదేగా లాస్. నీకు కాంపన్సేషన్ ఎప్పుడు ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ? వెన్ ద పర్సన్ డైస్. ఎస్, దట్స్ ద లాస్. టెల్ మీ, వాట్స్ ద వాల్యూ ఆఫ్ అ పర్సన్? We can't measure it. That's why we cannot compensate the loss. That's why it's not a contract of indemnity. అర్థమైందా? That's it. Next, contract of indemnity can be expressed or implied. Contract of indemnity expressed ఉండొచ్చు లేదా implied ఉండొచ్చు. Express contract of indemnity అంటే I'll promise expressly or by words spoken or by words written to compensate you. We call this as express contract of indemnity. There will be implied contracts also. Implied contract of indemnity also. Implied contract meaning ఏంది? Not by words spoken, not by words written, but you still has to compensate the loss. For example, I'll give an example. పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంటుంది. యూనో పార్ట్నర్షిప్ ఫర్మ్, రైట్? పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఒక పార్ట్నర్ చేసినానికి మిగతా పార్ట్నర్స్ లైబులా? ఎస్. ఇప్పుడు నేను ఫ్రాడ్ చేశాను. ఒక పార్ట్నర్, ముగ్గురు పార్ట్నర్స్, ఒక పార్ట్నర్ ఫ్రాడ్ చేశాడు. థర్డ్ పార్టీకి ఎవరు లైబుల్? ఆల్ ద పార్ట్నర్స్. బట్ దిస్ పార్ట్నర్ హ్యాస్ టు దిస్ పార్ట్నర్ హ్యాస్ టు కాంపెన్సేట్ ద లాస్ టు ద ఫర్మ్ కదా. అదే మనం అగ్రీ అయ్యామా? ఇట్లా నేను ఫ్రాడ్ చేస్తే నేను కాంపెన్సేట్ చేస్తాను అగ్రీ అయ్యామా? నో. బట్ అయినా నేను పే చేయాలి కదా. సో వితౌట్ ఎనీ వర్డ్స్ స్పోకెన్ ఆర్ రిటన్ ఐ హావ్ టు పే ద లాస్ టు ద ఫర్మ్. వి కాల్ దిస్ as implied way of contract of indemnity. క్లియరా?
దీన్ని మనం కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ బై లా అంటాం, ఇంపోజ్ బై లా అంటాం. పార్ట్నర్షిప్ అయితే చెప్పింది, ఎవరైనా పార్ట్నర్ ఫ్రాడ్ చేస్తే దానివల్ల పార్ట్నర్షిప్ ఫర్మ్ థర్డ్ పార్టీకి లాస్ పే చేస్తే ఆ పార్ట్నర్ ఆఫ్ ఫర్మ్ కి కాంపెన్సేట్ చేయాలని లా చెప్పింది. ఈవెన్ దో ద పార్టీస్ హావ్ నాట్ స్పోకెన్, నాట్ రిటన్, he need to still compensate. This is what implied contract of indemnity. Next, rights of indemnity holder when sued. అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు నేనున్నా, నువ్వు ఎవరి మీద కేసు ఫైల్ చేద్దాం అనుకుంటా. నేను ఏ, యు బి, సమ్వన్ ఇస్ సి. ఓకే, యు బి వాంట్స్ టు ఫైల్ అ కేస్ ఆన్ సి, బట్ యూఆర్ నాట్ ఫైలింగ్ సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్. నీ దగ్గర ఫండ్స్ లేక చెప్పినా కదా, లీగల్ కాస్ట్ పెట్టుకోవాలి, లాయర్కి ఫీ పే చేయాలి, కేసుని కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ను బేర్ చేయాల్సి వస్తుంది. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ యూఆర్ నాట్ ఫైలింగ్ అ కేస్ ఆన్ సి. నౌ హూ కేమ్ ఇన్ టు పిక్చర్? మీ. ఏ నీకు ఫండ్స్ ఇచ్చాడు, ఫండ్స్ ఇచ్చి నువ్వు బై కేసు ఫైల్ చేయి, నీకు ఏదైనా లాస్ అవుతే నేను కాంపన్సేట్ చేస్తా అని చెప్పాను, నీకైనా లాస్. దట్స్ వాట్ ద indemnity holder acting within the scope of his authority is entitled to recover from the indemnifier. ఇండెమ్నిటీ హోల్డర్ అంటే నువ్వు ఎవరికైతే నేను ప్రామిస్ చేసావు నీకు లాస్ నేను కాంపన్సేట్ చేస్తాను, వాడు ఇండెమ్నిఫైర్ ఏ దగ్గర నుంచి ఏం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినా కదా నీకు ఇందాక, నువ్వు పోయి కేసు ఫైల్ చేయి, నేను నీకు ఏదైనా లాస్ అయితే కాంపన్సేట్ చేస్తాను నేను చెప్పినా కదా. ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి ఏమేమి అమౌంట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. 1, all costs which may have been compelled to pay in bringing the suit or defending the suit. సో నువ్వు నా దగ్గర నుంచి ఏం క్లెయిమ్ చేసుకోవచ్చు తెలుసా? కాస్ట్ ఫర్ బ్రింగింగ్ ద సూట్, కాస్ట్ ఫర్ డిఫెండింగ్ ద సూట్. కాస్ట్ ఫర్ బ్రింగింగ్ ద సూట్ అంటే మీనింగ్ ఏంది? నువ్వు అప్లికేషన్ ఫైల్ చేసుకుంటావు, అప్లికేషన్ ఫీ పే చేయాలి. నీకు గుర్తున్న కోర్ట్ ప్రొసీడింగ్స్, ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ అన్ అప్లికేషన్, తర్వాత కోర్ట్ విల్ హియర్, తర్వాత కోర్ట్ విల్ గివ్ జడ్జ్మెంట్. ఆ అప్లికేషన్ కి నువ్వు ఏం చేయాలి? కోర్ట్ కి ఫీ పే చేయాలి. ఆ ఫీ ఎవరి నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు? నా దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు, ఏ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ బ్రింగింగ్ సూట్. సెకండ్ వన్ ఏంది? కాస్ట్ ఆఫ్ డిఫెండింగ్ ద సూట్. డిఫెండింగ్ ద సూట్ అంటే మీనింగ్ ఏంది? వన్స్ అప్లికేషన్ ఫైల్ చేసుకున్న తర్వాత కోర్టులో నీ కేసు సాల్వ్ చేయడానికి ఒక లాయర్ అపాయింట్ చేసుకోవాలి, ఆ లాయర్కి ఫీ పే చేయాలి. వి కాల్ దట్ లాయర్ ఫీ యాస్ కాస్ట్ ఫర్ డిఫెండింగ్ ద సూట్. అది కూడా ఏదో క్లెయిమ్ చేసుకోవచ్చు, ఏదో క్లెయిమ్ చేసుకోవచ్చు. నీకు అర్థమవుతుందా? బి యాక్చువల్ గా కేసు ఫైల్ చేయని చెప్పాడు, బట్ ఎవరు వచ్చారు? ఏ వచ్చి నువ్వు ఫైల్ చేయి, నీకు అయ్యే లాస్ట్ టైం కాంపన్సేట్ చేస్తాను చెప్పా. సో నీకు అయ్యే ప్రతి పెన్నీ ఎక్స్పెన్స్ నేనే ఇవ్వాలి నీకు. సో ఫస్ట్ నువ్వు అప్లికేషన్ ఫైల్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ బ్రింగింగ్ సూట్ నేనే ఇస్తా. సెకండ్, నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు కాస్ట్ ఆఫ్ డిఫెండింగ్ సూట్ నేనే ఇస్తా. డబ్బులు నేను ఇస్తా, నువ్వు డిఫెండ్ చేయించుకో. డబ్బులు నేను ఇస్తా, అప్లికేషన్ ఫైల్ చేసుకో. నెక్స్ట్, ఆల్ డామేజెస్ విచ్ హీ మే బి కంపెల్డ్ టు పే ఇన్ అ సూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేసు నీకే అగేన్స్ట్ గా వచ్చింది, బీకే అగేన్స్ట్ గా వచ్చింది, బీనే విత్ డామేజెస్ పే అని చెప్పింది, అది పే చేయడు. ఎవరితో క్లెయిమ్ చేసుకుంటాడు? ఏ, బికాస్ ఏ అని చెప్పాడు, అది కాంపన్సేట్ అయితే లాస్ అని చెప్పాడు. సో బి ఏమైనా డామేజెస్ పే చేయాల్సి వస్తే ఎవరు పే చేయాలి? ఏనే పే చేయాలి. తర్వాత ఆల్ సమ్స్ విచ్ హీ మే హ్యావ్ బీన్ పెయిడ్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ ఎనీ కాంప్రమైజ్ ఆఫ్ ద సూట్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు బి సి మీద కేసు ఫైల్ చేశాడు, ఫైల్ చేసిన తర్వాత బి అండ్ సి కాంప్రమైజ్ అయిపోతున్నారు అవుట్ సైడ్ ద కోర్ట్. అలా కాంప్రమైజ్ అయిపోవచ్చా? ఎస్. కొన్ని అఫెన్సెస్ ఉంటాయి, కాంపౌండబుల్ అఫెన్సెస్. అఫెన్స్ 2 టైప్స్ ఉంటాయి, కాంపౌండబుల్ అఫెన్స్, నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. కాంపౌండబుల్ అఫెన్స్ వీ కెన్ కాంప్రమైజ్. సో ఇట్లా బి అండ్ సి కేసు ఫైల్ చేసిన తర్వాత కేసుని విత్డ్రా చేసుకొని అవుట్ సైడ్ కోర్ట్ కాంప్రమైజ్ చేసుకుంటారు. ఆ కాంప్రమైజింగ్ అగ్రిమెంట్ లో ఆ కాంప్రమైజ్ చేసుకుంటున్నప్పుడు బి అన్నాడు సికి, సార్ నేను మీకు 1 lakh ఇచ్చేస్తా, లెట్స్ సెటిల్ ద కాంట్రాక్ట్. మన ఈ సూట్ ని సెటిల్ చేసుకుందాం, ఎందుకు కోర్టుకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడము, విల్ కాంప్రమైజ్ అని చెప్పి అవుట్ సైడ్ కోర్ట్ ఇద్దరు కాంప్రమైజ్ చేసుకున్నారు. ఎవరెవరు? బి అండ్ సి. ఆ కాంప్రమైజ్ లో బి ఎంత ఇస్తాడు? 1 lakh. అది ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాడు? ఏ దగ్గర నుంచి తీసుకుంటాడు? అర్థమైందా? సో బి అనే పర్సన్ ఏ దగ్గర నుంచి ఏం అమౌంట్స్ క్లెయిమ్ చేసుకుంటాడు అంటే 1, అప్లికేషన్ ఫైల్ చేస్తాడు కదా, ఆ అప్లికేషన్ ఫీ తీసుకుంటాడు. 2, లాయర్స్ ఫీ తీసుకుంటాడు. 3, డామేజెస్ పేయాల్సి వస్తే అది తీసుకుంటాడు. 4, వాడు ఏదైనా కాంప్రమైజ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతే ఆ కాంప్రమైజింగ్ లో వాడు పే చేసేది ఏ దగ్గర నుంచి తీసుకుంటాడు. దట్స్ ఇట్. నెక్స్ట్, వెన్ డస్ ద లయబిలిటీ ఆఫ్ అన్ ఇండెమ్నిఫైర్ కమెన్స్. ఇది ఇందాక డిస్కస్ చేసినాం. ఎప్పుడు నా లయబిలిటీ స్టార్ట్ అవుతుంది? నేనంటే ఇండెమ్నిఫైర్ ఎవరైతే కాంపన్సేట్ చేస్తాను ప్రామిస్ చేశాడో వాడి లయబిలిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట? సింపుల్, వెన్ ద ఇండెమ్నిఫైడ్ ఇన్కర్ ద లాస్. నేను ఇందాక అదే చెప్పినా కదా నాన్న, నీకు లాస్ అయితే కాంపన్సేట్ చేస్తా, లాస్ అవుద్దేమో అని కాంపన్సేట్ చేయను. అర్థమైందా? నువ్వు లాస్ ఇన్కర్ అవ్వాలి, నీ జేబులో నుంచి మనీ వెళ్ళిపోవాలి, నువ్వు ఎక్స్పెన్స్ ఇన్కర్ అయి ఉండాలి, నీకు లాస్ అయి ఉండాలి, నువ్వు ఆ లాస్ యాక్చువల్ గా జరిగి ఉండాలి, అప్పుడే నేను ఏం చేస్తా? కాంపన్సేట్ చేస్తా. సో వెన్ డస్ ద లయబిలిటీ ఆఫ్ ఇండెమ్నిఫైర్ కమెన్స్? The liability for indemnifier commence as soon as the liability of the indemnity holder becomes absolute and uncertain. అది జరిగి ఉండాలి అండ్ ఎంతో క్యాల్కులేట్ చేయగలగాలి, అప్పుడు నా లయబిలిటీ స్టార్ట్ అయిపోయింది, నేను వారికి కాంపన్సేట్ చేయాలి. ఓకేనా?
This is the contract of indemnity, a small contract of indemnity. Next one ఏంది, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఇంపార్టెంట్. ఈ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ అండ్ గ్యారంటీలో కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఎక్కువ ఇంపార్టెంట్, దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే మీనింగ్ ఏంటి, లెట్స్ డిస్కస్. నానా లిసన్ హియర్. అరే నేను కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ కాన్సెప్ట్ అయ్యేంత వరకు ఇదే ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తా. సో ఫస్ట్ ఒకటేసారి చెప్పాను, తర్వాత మళ్ళీ రివైజ్ చేయను, ఫస్టే క్లారిటీగా విను. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీ ఎగ్జాంపుల్ రిపీట్ చేయను నేను. దేర్ ఆర్ టూ పార్టీస్, బి అండ్ సి. సి రిక్వెస్టెడ్ బి టు గివ్ లోన్ టు మీ. సార్ నాకు లోన్ కావాలి సార్. ఎంత లోన్ కావాలి సార్? 1 lakh లోన్ కావాలి సార్. కాస్త లోన్ ఇవ్వచ్చు కదా నాకు అని సి ఎవరిని రిక్వెస్ట్ చేశాడు? బిని రిక్వెస్ట్ చేశాడు. నేను లోన్ ఇవ్వను నీకు, బికాస్ నాకు నీ మీద ట్రస్ట్ లేదు. ఓకే, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ట్రస్ట్ ఆన్ యూ వెదర్ యూ రీపే ఆర్ నాట్ అని. నువ్వు రీపే చేయవేమో నాకు అనిపిస్తుంది. సో ఐ వాంట్ గివ్ యూ లోన్. ఇఫ్ ఐ వాంట్ టు గివ్ యూ లోన్, సమ్వన్ హ్యాస్ టు గ్యారంటీ మీ. ఐ మీన్ నాకు సమ్వన్ గ్యారంటీ ప్రామిస్ చేయాలి. నువ్వు డిఫాల్ట్ చేస్తే నేను వాడి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకుంటా. సో నువ్వు డిఫాల్ట్ చేస్తే వాడు పే చేస్తా అని చెప్పి ఏమన్నా వచ్చి గ్యారంటీ ఇస్తే అప్పుడు నేను ఏం చేస్తాను, నీకు లోన్ ఇస్తా అని చెప్పి బి చెప్పాడు. సో నౌ కమ్స్ ఇన్ టు పిక్చర్ ఏ. సో ఏ రిక్వెస్టెడ్ బి, సార్ you give loan to C. If and A also promised to pay 1 lakh to B if C defaults. ఒకవేళ C డిఫాల్ట్ చేస్తే నేను పే చేస్తా అని చెప్పి ఎవరు ప్రామిస్ చేశారు? ఏ. మీరేం కాదు, లోన్ ఇవ్వండి. ఎవరికి ఇవ్వండి లోన్? సి. సి అండ్ ఏ ఆర్ బోత్ ఫ్రెండ్స్. బి అని చెప్పాడు సికి, ఎవరైనా వచ్చి గ్యారంటీ ఇస్తే నేను లోన్ ఇస్తా అని చెప్పాను కదా. సో సి ఇమీడియట్లీ ర్యాన్ టు ఏ. అదే నువ్వు వచ్చి గ్యారంటీ ఇవ్వరా, ఇలా నేను ఒకవేళ డిఫాల్ట్ చేస్తే నువ్వు పే చేస్తాను గ్యారంటీ ఇవ్వు, అప్పుడు నాకు లోన్ వస్తా అని చెప్పాడు. Now A called to B and requested him, sir, please you give loan to C. I am promising you, if C defaults, I'll pay you 1 lakh rupee. Then pay us some promise chestuna. Adhamayinda? So the person who has given the guarantee, A, we call him as surety. To whom he has given guarantee? A C guarantee ichada? లేదు C guarantee ichada? C guarantee ఇచ్చింది. ఎవరికైనా గ్యారంటీ ఇచ్చింది? బికి. పర్సన్ టు హూమ్ ద గ్యారంటీ ఇస్ గివెన్. హూ? బి. వి కాల్ హిమ్ యాస్ క్రెడిటర్. ఆన్ హూజ్ డిఫాల్ట్ వి హావ్ గివెన్ ద గ్యారంటీ. అంటే నా వర్డ్స్ విను, ఎవరు డిఫాల్ట్ చేస్తారు అని గ్యారంటీ ఇచ్చిన? సి డిఫాల్ట్ చేస్తాడేమో అని నేను గ్యారంటీ ఇస్తున్నా, నేను పే చేస్తా అని చెప్తున్నా. వి కాల్ హిమ్ యాస్ డెటార్, ప్రిన్సిపల్ డెటార్. ఆన్ హూజ్ డిఫాల్ట్ ద గ్యారంటీ ఇస్ గివెన్. అర్థమైందా? యాక్చువల్గా మనం వీళ్ళని క్రెడిటర్ అండ్ డెటార్ అంటున్నాం. అంటే క్రెడిటర్ అంటే మీన్స్ పర్సన్ హు హస్ గివెన్ ది లోన్, డెటార్ మీన్స్ పర్సన్ ఫస్ట్ టేకెన్ ది లోన్. మరి అట్లా డిఫైన్ చేయకుండా వేరేగా డిఫైన్ చేశారు, బికాస్ దిస్ హోల్ కాన్సెప్ట్ ఇస్ ఆఫ్ గ్యారంటీ. కాబట్టి ద డెఫినేషన్ విల్ బి ఆఫ్ గ్యారంటీ కాంటెక్స్ట్. గ్యారంటీ కాంటెక్స్ట్ డెఫినేషన్స్ ఉంటాయి. చూడు ఒకసారి, ఎవరైతే గ్యారంటీ ఇచ్చాడో ఆ పర్సన్ హస్ గివెన్ ద గ్యారంటీ కాల్డ్ యాస్ షూరిటీ. ఆ పర్సన్ హస్ గివెన్ ద లోన్ అనకుండా, టు హూమ్ ద గ్యారంటీ ఇస్ గివెన్, బి. ఎందుకంటే కాన్సెప్ట్ అది కదా. సో ఆ కాంటెక్స్ట్ లో మనం డిఫైన్ చేసుకుంటున్నాం పర్సన్స్ ని. టు హూమ్ ద గ్యారంటీ ఇస్ గివెన్, బి. ఆన్ హూజ్ డిఫాల్ట్ ద గ్యారంటీ ఇస్ గివెన్, సి, డెటార్. అర్థమైందా? సో ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో ఎంతమంది పార్టీస్ ఉన్నారు? నేమ్స్ చెప్పు. షూరిటీ, క్రెడిటర్, ప్రిన్సిపల్ డెటార్. షూరిటీ ఎవరు? అదే డిఫైన్ చేయి. ఫస్ట్ గివెన్ ద గ్యారంటీ. క్రెడిటర్ ఎవరు? To whom the guarantee is given. Principal debtor ఎవరు? On whose default the guarantee is given. Clear ah? So, ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ చూడు ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సరే నేను చెప్తాడు. కాంట్రాక్ట్ నంబర్ 1, మెయిన్ కాంట్రాక్ట్, ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ అంటే దీన్ని, విచ్ ఇస్ బిట్వీన్ బి అండ్ సి, నాట్ ఏ అండ్ బి. ద మెయిన్ కాంట్రాక్ట్ ఇస్ బిట్వీన్ బి అండ్ సి. దట్స్ ఎ లోన్ కాంట్రాక్ట్. అది ఉండబట్టే ఏ షూరిటీ ఇచ్చారు. అర్థమైన లాజిక్. నేను దాన్ని ప్రిన్సిపల్ మెయిన్ కాంట్రాక్ట్ ఎందుకన్నానంటే అది ఉంది కాబట్టి షూరిటీ, ఐ మీన్ ఏ షూరిటీ ఇచ్చారు, గ్యారంటీ ఇచ్చారు. కాబట్టి బిఎన్సి కాంట్రాక్ట్ ఏమంటాము? ప్రిన్సిపల్ మెయిన్ కాంట్రాక్ట్ అంటాం. సో ఇది మెయిన్ కాంట్రాక్ట్ ఫస్ట్ వన్. సెకండరీ కాంట్రాక్ట్ ఏది? ఏ అండ్ బి అంటాం. వేర్ ఏ ప్రామిస్ టు కాంపల్సేట్ బి ఇఫ్ సి డిఫాల్ట్స్. సి డిఫాల్ట్ చేస్తే నేను పే చేస్తాను ప్రామిస్. అది సెకండరీ కాంట్రాక్ట్. సో ఇప్పుడు ఆ సెకండరీ కాంట్రాక్ట్ ఎందుకంటున్నా, ఈ బి లోన్ ఎవరికి ఇచ్చాడు? సికి ఇచ్చాడు. ఎవరు రీపే చేయాలి? సి. ఎందుకు రీపే చేస్తాడు అన్న? సీనే రీపే చేస్తాడు.
లోన్ ఎవరు తీసుకున్నాడు, ఎవరు రీపే చేయాలి, సి. ఒకవేళ సి డిఫాల్ట్ చేస్తే ఏ, ఒకవేళ సి డిఫాల్ట్ చేస్తే ఏ పేస్. అంటే మెయిన్ ప్రిన్సిపల్ ప్రైమరీ లైబిలిటీ ఎవరిది, సి. ఒకవేళ ప్రైమరీ లైబిలిటీ పే చేయకపోతే సెకండరీ లైబిలిటీ ఎవరిది, ఏది. సో అందుకే ఇది ప్రిన్సిపల్ మెయిన్ కాంట్రాక్ట్, ఇది సెకండరీ కాంట్రాక్ట్. ఓకేనా. సో హౌ మెనీ కాంట్రాక్ట్స్, హౌ మెనీ కాంట్రాక్ట్స్, దెర్ ఇస్ వన్ మోర్ కాంట్రాక్ట్, ఇంకో కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ సి. కానీ ఈ ఏ అండ్ సి కాంట్రాక్ట్ యాక్చువల్గా ఫామ్ చేసుకోం కానీ ఇంప్లాయిడ్గా ఉంటుంది. ఎట్లా ఇంప్లాయిడ్గా ఉంటుంది సార్, అరే టెల్ మీ వన్ థింగ్, హూ ఇస్ హ్యావింగ్ ద ప్రైమరీ లైబిలిటీ టు పే లోన్, ఎంత పే చేయాలి, వాడు పే చేయకపోతే ఎంత పే చేయాలి. యాక్చువల్ లోన్ ఎవరు తీసుకున్నారు, ఎవరు పే చేశాడు, ఒకవేళ డిఫాల్ట్ సి డిఫాల్ట్ చేస్తే ఎవరు పే చేశాడు, ఏ. సో లోన్ తీసుకుంది సి బట్ పే చేసింది ఏ. నౌ కెన్ ఐ సే దట్ ఏ విల్ హ్యావ్ అ రైట్ టు క్లెయిమ్ అమౌంట్ ఫ్రమ్ సి. That's a contract. That's a contract. Because if A is paying amount to B and C has to pay amount to A actually. See first A B కి pay చేశాడు, ఎంత pay చేశాడు, 1 lakh. అది ఎవరి డిఫాల్ట్, C డిఫాల్ట్ చేశారు కదా అని చెప్పి A paid amount to B. Now A will claim amount from C. Now what if C defaults? C A కూడా నా డబ్బులు పే చేయని చెప్పాడు. Now my question to you is, can A file a case on C? Can A file a case on C? To file a case, there must be a. Is there any contract? Yes. Have they formed it by word spoken or by word written? No. They've not at all formed it. But there is a contract. We call this as implied contract. Between? Tell me. Primary contract is between B and C, which is the main contract. Secondary contract is between A and B, where A pays if C defaults. Implied contract is between A and C. If A pays, he'll collect from C. అంతేనా, సింపుల్. చూడండి అవేనా, కాంట్రాక్ట్ బిట్వీన్ బి అండ్ సి ప్రిన్సిపల్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి సెకండరీ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ సి ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఇది అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఏరా కరెంట్ పోయిందా, ఎందుకు సైలెంట్ అయిపోయింది సడన్ గా? ఫ్యాన్స్ ఇందా నుంచి ఆఫ్లో ఉన్నాయా? సరే, now listen here all of you. I'll ask you a question. Please tell me, is this a contract of guarantee or not? Okay na? B కి ఒక ఎంటీ ల్యాండ్ ఉంది. ఓకేనా, B కి ఒక ఎంటీ ల్యాండ్ ఉంది. ఆ ఎంటీ ల్యాండ్ మీద ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయమని చెప్పి ఏని రిక్వెస్ట్ చేశాడు. ఎవరిని రిక్వెస్ట్ చేశాడు? అదే వింటున్నావా? Listen here all of you. B is having an empty land. On that land he wants to construct a house. He requested A to construct the house. But what A said is, sir, please make this construction contract with C, who is also having a construction company. C kuda construction company ఉంది, sir. Please give your house contract to C. C కి మీ house contract ఇవ్వండి అని చెప్పి A రిక్వెస్ట్ చేశాడు. And A also said, sir, if C is not constructing it properly, then I am promising you to construct it. ఒకవేళ C డిఫాల్ట్ చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ 4 floors కన్స్ట్రక్ట్ చేయాలి, 2 floors కన్స్ట్రక్ట్ చేశాడు, ఇంకో 2 floors డిఫాల్ట్ చేశాడు, నేను వచ్చి కన్స్ట్రక్ట్ చేస్తా అని ఎవరు ప్రామిస్ చేశారు? అర్థమైన పాయింట్. సో ఏ రిక్వెస్టెడ్ బి టు గివ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ టు సి, అండ్ ఇఫ్ సి డిఫాల్ట్స్ ఏ ప్రామిస్ టు కన్స్ట్రక్ట్ ద బీస్ హౌస్ ఇఫ్ సి డిఫాల్ట్స్. కెన్ ఐ కాల్ దిస్ యాజ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ? దీన్ని నేను కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అనొచ్చా? ఎస్. నౌ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అండ్ దిస్ ఎగ్జాంపుల్? In the first example, there is a payment of debt amount. Here there is the performance of promise. ఇట్లాంటివి డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎక్కడ డిస్కస్ చేసినాం? ప్లెడ్జ్. గుర్తుందా ప్లెడ్జ్? ప్లెడ్జ్ లో విల్ పుట్ అన్ అసెట్ ఆఫ్ సెక్యూరిటీ ఐదర్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ డెట్ ఆర్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రామిస్. 1 lakh లోన్ తీసుకున్నా అని చెప్పి జ్యువెలరీ సెక్యూరిటీకి ఇస్తా, ఆర్ ఎల్స్ పెయింటింగ్ వేసి ఇస్తా అని చెప్పి జ్యువెలరీ సెక్యూరిటీకి ఇస్తా. either payment of debt or performance of promise will put an asset as security. ఇక్కడ అంతే. Either for payment of debt we might have given a guarantee, or else to perform the promise you have given a guarantee. అంటే ఇక్కడ guarantee ఏంది? To perform the promise. ఇన్న guarantee ఏంది? To pay the debt. డిఫరెన్స్ అర్థమైందా? ఇందాక ఇచ్చిన guarantee ఏంది? డబ్బులు పే చేస్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన guarantee ఏంది? ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తాను, డబ్బులు ఇస్తాను కుదరదు. కానీ ఏం చేయాలి? హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి. పర్ఫార్మ్ ద ప్రామిస్. డబ్బులు ఇచ్చేస్తాను సార్ తీసుకుని వెళ్ళిపోయి కుదరదు. యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ద ప్రామిస్. ఇన్ దట్ కేసులో నేను మనీ పే సరిపోతుంది, నో నీడ్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్. బట్ ఈ కేసులో యూ టు పర్ఫార్మ్ ద ప్రామిస్. క్లియరా? ఒకసారి ఇప్పుడు నేను కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ డెఫినేషన్ అవుతా, ప్లీజ్ అండర్స్టాండ్. క్లియర్?
A contract of guarantee is a contract to perform the promise made or discharge the liability of a third person in case of his default. అర్థమైందా? థర్డ్ పర్సన్ డిఫాల్ట్ చేయడం వల్ల నేను ప్రామిస్ ఐదర్ పర్ఫామ్ చేస్తాను లేదా లైబిలిటీని డిశ్చార్జ్ చేస్తాను. వి కాల్ దిస్ as కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. క్లియర్? అవి అర్థమైనాయా? నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ ఇందులో ఉన్నాయి. అర్థమైనాయా అవి? డిశ్చార్జ్ ఆఫ్ లైబిలిటీ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏది సి లోన్ పే చేయకపోతే నేను డిశ్చార్జ్ చేస్తాను లైబిలిటీ. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ది పర్ఫార్మ్ ద ప్రామిస్, ఒకవేళ సి కన్స్ట్రక్ట్ చేయకపోతే నేను కన్స్ట్రక్ట్ చేస్తాను, డబ్బులు ఇవ్వను నేను, ఐ విల్ కన్స్ట్రక్ట్. ఓకేనా? ఆఫ్ ఎ థర్డ్ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ హిస్ డిఫాల్ట్. 3 parties, 3 agreements. నెక్స్ట్ పాయింట్ ఏంద్రా? ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ గ్యారంటీ. ఇందాక అనుకున్నాం మనం ప్రతి కాంట్రాక్ట్ లో ఇది ఉంటుంది ఈ కాన్సెప్ట్, ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ గ్యారంటీ. ద కాన్సెప్ట్ ఇస్, ద పాయింట్ ఇస్, గ్యారంటీ కాంట్రాక్ట్ కి ఉండాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి? నెంబర్ 1, రైటింగ్ నాట్ నెసరీ. A contract of guarantee may be oral or written. No need of written contract only. A contract of guarantee can be oral or written. Next, purpose and existence of liability. Actually rendu same. The purpose of guarantee being to secure the payment of a debt or to secure the payment of the debt, and the existence of recoverable debt is necessary. If there is no principal debt, there can be no valid guarantee. And అంతే కదా, ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ ఉండబట్టే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఉంది. వన్స్ ఇమాజిన్, ఇఫ్ నువ్వు లోన్ ఇవ్వాలనుకోవట్లేదు, అసలు లోన్ కాంట్రాక్టే లేదు, లోన్ కాంట్రాక్ట్ లేనప్పుడు గ్యారంటీ కాంట్రాక్ట్ ఉంటుంది, షూరిటీ కాంట్రాక్ట్ ఉంటుందా? ఉండదు. ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి సెకండరీ కాంట్రాక్ట్ ఉంది. ఇఫ్ దర్ ఇస్ నో ప్రిన్సిపల్ కాంట్రాక్ట్, there won't be any secondary contract. Yes. Next, and that కూడా మనకి ఏం కావాలంటే, there must be an existing liability or a promise whose performance is guarantee, and the liability must be legally enforceable and not time barred. నేను ఒక టైం బార్డ్ అయిన డెట్ కి నేను గ్యారంటీ ఇవ్వచ్చా? నో, ఐ నీడ్ టు గివ్ అ గ్యారంటీ ఓన్లీ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ రికవరబుల్ డెట్ విచ్ ఇస్ నాట్ టైం బార్డ్. టైం బార్డ్ అయిన డెట్ కి నేను గ్యారంటీ ఇవ్వను. ఐ మీన్ దాని మీనింగ్ ఏంటంటే, ఒకవేళ నేను ఏదైతే డెట్ కి గ్యారంటీ ఇచ్చానో ఆ డెట్ నేను గ్యారంటీ ఇచ్చాను ఆల్రెడీ, ఆ డెట్ టైం బార్డ్ అయిపోయింది, ఇంకా నా గ్యారంటీ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. బికాస్ యూ కెనాట్ క్లెయిమ్ ఫ్రమ్ మీ, బికాస్ యూ కెనాట్ క్లెయిమ్ ఫ్రమ్ డెటార్ కాబట్టి. అర్థమైందా? యాక్చువల్ గా బి అండ్ సి, బి విల్ క్లెయిమ్ అమౌంట్ ఫ్రమ్ సి, ఇఫ్ సి డిఫాల్ట్స్ విల్ క్లెయిమ్ అమౌంట్ ఫ్రమ్ ఏ. బట్ ద పాయింట్ ఈస్, బి సి దగ్గర నుంచి అమౌంట్ క్లెయిమ్ చేసుకోవట్లేదు, ఈవెన్ దో సి డిఫాల్ట్స్ క్లెయిమ్ చేసుకోలేదు, ఆ డెట్ కాస్ట్ ఏమైపోయింది? టైం బార్డ్ అయిపోయింది. ఆ డెట్ టైం బార్డ్ అయిపోతే యూ కెనాట్ ఆల్సో క్లెయిమ్ ఫ్రమ్ ఏ టు, బికాస్ ఆ డెట్ బికేమ్ టైం బార్డ్, ఇట్ ఇస్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. ఓకేనా? నెక్స్ట్ 4th పాయింట్, ఇది ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ ఇది, కన్సిడరేషన్. Let me ask you a question. Let's see how many of you answer. Listen here. There are 3 parties now. A, B, C. Who is surety? A. Who is creditor? B. Who is principal debtor? C. How many contracts? 3. Main contracts 2. B and C, A and B. దీన్ని ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ అంటాము, దీన్ని సెకండరీ కాంట్రాక్ట్ అంటాం. ఎస్, సరే. ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ లో బిసికి లోన్ ఇచ్చాడు. ఎస్, ఎంత లోను? 10 lakh. సి ఆ లోన్ రీపే చేస్తాడు విత్ ఇంట్రెస్ట్. ఎస్. సో టెల్ మీ, ఇన్ దిస్ ఫస్ట్ కాంట్రాక్ట్ వెదర్ సి ఈస్ గెటింగ్ ఎనీ కన్సిడరేషన్? ఎస్. వాట్స్ ద కన్సిడరేషన్? టేకింగ్ లోన్. వెదర్ బి విల్ గెట్ ఎనీ కన్సిడరేషన్? ఎస్. వాట్స్ దట్? రీపేమెంట్ ఆఫ్ లోన్. ఇద్దరికి కన్సిడరేషన్ ఉంది. సో ఎస్, the 2 parties are having consideration, so it is a valid contract. Yes, there is consideration. Yes, it is a contract. Now, ఇప్పుడు సెకండ్ కాంట్రాక్ట్ వద్దాం. ఈ సెకండ్ కాంట్రాక్ట్ లో బీకి వచ్చే కన్సిడరేషన్ ఏంది? ఒకవేళ సి డిఫాల్ట్ చేస్తే ఏ విల్ పే ద లోన్. దట్స్ కన్సిడరేషన్ ఫర్ బి. నౌ వాట్స్ ద కన్సిడరేషన్ ఏ విల్ గెట్? వాట్స్ ద కన్సిడరేషన్ ఏ విల్ గెట్? He can recover from C. అది ఇంకో కాంట్రాక్ట్ కదా. I'm asking, what's the consideration A is getting in this contract? చెప్పు, ఏ కన్సిడరేషన్ ఏమొస్తుంది ఈ కాంట్రాక్ట్ లో? నథింగ్. అంటే he's not taking any consideration from anybody from B, but he's giving amount to, he's giving consideration to B. వాడు B కన్సిడరేషన్ ఇస్తున్నాడు కానీ వాడు ఏం కన్సిడరేషన్ తీసుకోవట్లేదు. సో నో కన్సిడరేషన్. మరి కాంట్రాక్ట్ అయినా? ఇది కాంట్రాక్ట్ అయినా? ఎస్, ఇట్ ఇస్. ఇందాక నుంచి నేర్చుకుంటున్నాం కదా, ఇది కాంట్రాక్ట్ అయినా, బట్ కన్సిడరేషన్ లేదు కదా. నా హౌ? అదే పోనీ అట్లీస్ట్ నో కన్సిడరేషన్ కాంట్రాక్ట్ ఎక్సెప్షన్స్ ఉన్నా
ఎక్సెప్షన్ ఉందా? ఇది ఏమైనా ఉందా? గ్యారెంటీ ఎక్సెప్షన్ ఉందా? నో. సో నో కన్సిడరేషన్ కాంట్రాక్ట్ ఎక్సెప్షన్ లేదు, బట్ ఇది కాంట్రాక్ట్ అంటున్నాము ఈవెన్ దో కన్సిడరేషన్ లేకపోయినా. అది ఎట్లా అవుతుంది? సి నా లిసన్ హియర్. లా ఏం చెప్పిందంటే, సార్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, ఈ గ్యారంటీ కాంట్రాక్ట్ లో ఏకి కన్సిడరేషన్ డైరెక్ట్ గా బి దగ్గర నుంచి రాదు. ఏ కన్సిడరేషన్ డైరెక్ట్ గా బి దగ్గర నుంచి రాదు, కానీ వాట్ ఎవర్ ద కన్సిడరేషన్ బి విల్ గివ్ టు సి ఈస్ ద కన్సిడరేషన్ బి విచ్ హెస్ గివెన్ టు ఏ అంట. ద మీనింగ్ ఏంటంటే, అసలు ఏ బిని ఏమని రిక్వెస్ట్ చేశాడు? సార్ యూ గివ్ లోన్ టు సి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. నాకు కావాల్సింది ఏంటి? నువ్వు లోన్ సికి ఇవ్వడం. నువ్వు లోన్ సికి ఇస్తాను అంటే నేను గ్యారంటీ ఇస్తా, అంటే నేను నీకు కన్సిడరేషన్ ఇస్తా. ఇఫ్ యూ గివ్ కన్సిడరేషన్ టు సి అని ఏ అంటున్నాడు. అరే అర్థమవుతుందా? ఒకసారి ఏ చెప్తున్న మాటల మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను చెప్తున్నాడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, బి యూ గివ్ లోన్ టు సి, ఐ గివ్ గ్యారంటీ టు యూ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. నాకు ఏమొద్దు నీ దగ్గర నుంచి, నాకు కావాల్సింది ఏంటి నీ దగ్గర నుంచి? నువ్వు సికి లోన్ ఇవ్వడం. సో ద పాయింట్ హియర్ ఈస్ వాట్ లా సెడ్ ఇస్, వాట్ ఎవర్ ద కన్సిడరేషన్ బి గివ్స్ టు సి is the consideration B has given to A and not read చేస్తుంది. Because the purpose of A giving guarantee to B is to give loan to C. అర్థమైందా? A B guarantee ఎందుకు ఇచ్చాడు? To give loan to C. Because A guarantee ఇవ్వకపోతే B C కి లోన్ ఇవ్వడు. అంటే A guarantee ఎందుకు ఇస్తున్నాడు? B C కి లోన్ ఇవ్వడానికి. అండ్ దట్స్ వాట్ ఐ రిక్వైర్డ్. నాకు చాలు, నాకేం మన స్పెషల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను గ్యారంటీ ఎందుకు ఇస్తున్నాను, నీ కన్సిడరేషన్ ఎందుకు ఇస్తాను అంటే నువ్వు C కి లోన్ ఇవ్వడానికి. అర్థమైందా? ఒకసారి ఫస్ట్ పాయింట్ చదవండి. A guarantee without consideration is void, but there is no need for a direct consideration between surety and creditor. Surety and creditor మధ్యలో డైరెక్ట్ కన్సిడరేషన్ ఉండాల్సిన అవసరం లేదు. Consideration from a stranger. Next point లేదు. Consideration received by the principal debtor. An example, who is principal debtor? C. Is sufficient consideration to the surety for giving guarantee. ఆ సెంటెన్స్ అర్థమైందా? ఇది అర్థమైన సెంటెన్స్ వాడు చెప్పు. నువ్వు సికి లోన్ ఇస్తే దట్స్ కన్సిడరేషన్ ఫర్ మీ అని అంటున్నాడు. అది నాకు చాలు అని అంటున్నాడు. అర్థమైందా? సో నో నీడ్ ఆఫ్ డైరెక్ట్ కన్సిడరేషన్. ఇండైరెక్ట్ గా నువ్వు సీక్ ఇస్తే నాకు ఇచ్చినట్టే కన్సిడరేషన్ అని చెప్పి ఏ అంటున్నాడు. క్లియర్? ఎస్. దెర్ ఇస్ వన్ మోర్ స్టేట్మెంట్. లిసన్. పాస్ట్ కన్సిడరేషన్ ఈస్ నో కన్సిడరేషన్ ఫర్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. దాని మీనింగ్ ఏంది? లిసన్ హియర్. అరే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లిసన్ హియర్. ఇప్పుడు మొత్తం ఎంతమంది పార్టీస్ రా? 3. 1 షూరిటీ, క్రెడిటర్ బి, ప్రిన్సిపల్ డెటర్ సి. బి సికి లోన్ ఇచ్చాడు రా. ఎంత లోన్ ఇచ్చాడు? అరే ఎగ్జాంపుల్ విను, ఆన్సర్ చేయి. బి లోన్ ఇచ్చాడా సికి? ఎంత లోన్ ఇచ్చాడు? లోన్ ఎప్పుడు ఇచ్చాడు? 1st January 25. ఆ తర్వాత 15 days తర్వాత, ప్లీజ్ మార్క్ ద డేట్స్, 15 days తర్వాత ఏ బి గ్యారంటీ ఇచ్చాడు. ఎందుకంటే బి కనిపించింది, లోన్ ఇచ్చిన తర్వాత బి కనిపించింది, మేబీ సి డిఫాల్ట్ చేస్తాడేమో అని బి కనిపించింది. అప్పుడు బి అని అంటే నాకు ఏమైనా గ్యారంటీ కావాలని చెప్పి అడిగాడు. నా ఎవరు వచ్చి గ్యారంటీ ఇచ్చారు? ఏ ఎప్పుడు గ్యారంటీ ఇచ్చాడు? 15 January. అంటే ఆఫ్టర్ గివింగ్ లోనా, అట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ లోనా? అంటే బి సికి లోన్ ఇచ్చిన తర్వాత గ్యారంటీ ఇస్తున్నాడు. ఎస్. నాట్ టెల్ మీ. ఇన్ దిస్ కాంట్రాక్ట్ వాట్స్ ద కన్సిడరేషన్ సి ఇస్ గెటింగ్? 10 lakh. వాట్స్ ద కన్సిడరేషన్ బి గెట్? రీపేమెంట్ ఆఫ్ 10 lakh ఫ్రమ్ సి. ఎస్. దట్. నెక్స్ట్, ఇన్ దిస్ కాంట్రాక్ట్ వాట్స్ ద కన్సిడరేషన్ బి గెట్? గ్యారంటీ ఇచ్చారు కదా. ఒకవేళ సి డిఫాల్ట్ చేస్తే A will pay the amount. So that's consideration for B. Then what's the consideration for A? What's the consideration for A? What's the consideration for A? ఇందాక పాయింట్ నేర్చుకున్నామే. చెప్పు. ఏకి డైరెక్ట్ కన్సిడరేషన్ రావాల్సిన అవసరం లేదు. నేను గ్యారంటీ ఇవ్వడం వల్ల నువ్వు సికి లోన్ ఇస్తా అంటే దట్స్ ఎనఫ్ ఫర్ మీ అని ఏ చెప్పాడా? ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ ఏం జరిగిందో చూసావా? ఏ 15th January గ్యారంటీ ఇస్తున్నాడు. ఎవరికి? బికి. ఆలోపే బి సికి లోన్ ఇస్తాడు. అంటే నేను గ్యారంటీ ఇవ్వడం వల్ల నువ్వు సికి ఏమీ చెయ్యట్లేదు, అంతే కదా. ఇప్పుడు రెండు సేమ్ డేట్ చదువుతున్నాయి అనుకో, దాని మీనింగ్ ఏంది? నేను గ్యారంటీ ఇవ్వడం వల్ల నువ్వు లోన్ ఇస్తున్నావు అంటే నేను గ్యారంటీ ఇవ్వడం వల్ల నువ్వు కన్సిడరేషన్ ఇస్తున్నావు, నాకు కాదు, సికి. దట్స్ ఎనఫ్ ఫర్ మీ అని అన్నాడు. ఎస్.
బట్ ఇక్కడ నేను గ్యారంటీ ఇవ్వడం వల్ల నువ్వు ఏం ఇస్తున్నావు, నువ్వు ఎవరికి ఎక్స్ట్రా ఏం ఇస్తున్నావు, కానీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సీకి ఏమైనా ఇస్తున్నావు, సీకి ఏమైనా ఇస్తున్నావు, సరే లోన్ ఇచ్చాడు అనొచ్చు కదా. లోన్ ఎప్పుడో ఇచ్చావు ఆల్రెడీ, ఇప్పుడే ఇవ్వట్లేవు. అర్థమైందా? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను గ్యారంటీ ఇవ్వడం వల్ల సీకే ఇస్తున్నావు, నథింగ్. అర్థమైందా? సో నువ్వు ఇట్లా వచ్చా మరి, ఇప్పుడు నేను గ్యారంటీ ఇస్తున్నాను దేనికంటే ఆల్రెడీ కన్సిడరేషన్ వచ్చింది పాస్ట్ లో. ఎప్పుడు బిఫోర్ 15 January ఆల్రెడీ కన్సిడరేషన్ ఇచ్చాడు. ఎవరు? బి. ఎవరికి? సికి. ఎంత? 10 lakh rupee loan. Yes. So it's a past consideration. Now the point is, past consideration is not a consideration for contract of guarantee. Past consideration or valid consideration కింద treat చెయ్యరు. So the point is, this contract of guarantee is invalid. ఇది ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్? నేను గ్యారంటీ ఇవ్వడం వల్ల కన్సిడరేషన్ నాకు రావట్లే అంటాను. నాకు రావట్లా, సీకు రావట్లా. అదేం సార్, సీకి వచ్చింది కదా, అదే పాస్ట్ లో వచ్చింది, అది ఇప్పుడే వస్తుంది, అది నాకు కావాలి. నేను గ్యారంటీ ఇవ్వడం వల్ల సీకే వస్తుంది, అది నాకు కావాలి. అర్థమైందా? దట్స్ ఇట్. దట్స్ అ కన్సిడరేషన్ పార్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ capacity. If the principal debtor is incompetent to contract, the guarantee is valid. But the surety is incompetent to contract, the guarantee is void. One example of surety ఎవరు? A. Principal debtor ఎవరు? C. Principal debtor minor అయినా పర్లేదు, బట్ షూరిటీ మాత్రం కంపల్సరీ కాంపిటెంట్ అవ్వాలి. మేజర్ అవ్వాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, అన్ని కాంపిటెన్సీ పాయింట్స్ సాటిస్ఫై అవ్వాలి. మా ప్రిన్సిపల్ డెటార్ ఇన్కాంపిటెంట్ అయినా పర్లేదు, బట్ షూరిటీ మాత్రం కాంపిటెంట్ అయి ఉండాలి. వాట్స్ ద లాజిక్ బిహైండ్ దట్? ఎందుకు మా ప్రిన్సిపల్ డెటార్ ఇన్కాంపిటెంట్ అయినా పర్లేదు? బికాస్ వాడు పే చేయకపోయినా ఏ పే చేస్తారు కాబట్టి. సో కంపల్సరీ ఏ మస్ట్ బి కాంపిటెంట్, సి ఇన్కాంపిటెంట్ అయినా పర్లేదు. ఎస్. So even though C is incompetent, the contract is valid. But if surety is incompetent, the contract is not valid. Clear? Next. No misrepresentation or concealment. Listen. Idhara me clarity undakapochu. Listen this carefully. Tana mana parties evaru cheppu. A, B, C. Surety evaru? Creditor evaru? Principal debtor evaru? Na story. Listen the story. B, C ki loan iddam enta loan? 10 lakh. దాని గ్యారంటీ ఎవరు ఇచ్చారు? ఏ. మరి గ్యారంటీ ఇచ్చే ముందు, అరే స్టోరీ జాగ్రత్తగా విను, గ్యారంటీ ఇచ్చే ముందు ఏమన్నానంటే, సార్ నాకు సి క్రెడిట్ రిపోర్ట్ కావాలి. సి క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వండి. క్రెడిట్ రిపోర్ట్ అంటే సిబిల్ స్కోర్ తెలుసా మీకు? సిబిల్ స్కోర్ ఉంటుంది తెలుసా? సిబిల్ స్కోర్ అంటే ఇప్పుడు నువ్వు పాస్ట్ లో తీసుకున్న లోన్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, ఇవన్నీ నువ్వు ప్రాపర్ గా పేమెంట్ ఆన్ టైం చేసినావు అనుకో, నీకంటూ ఒక స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ హైలో ఉంటుంది. ఆ సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ టైం లోన్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. ఆ సిబిల్ స్కోర్ తక్కువ ఉంది అనుకో, అంటే దాని మీనింగ్ ఏంది? నువ్వు పాస్ట్ లో తీసుకున్న లోన్స్ ఆన్ టైం కి పే చేయలేదు, డిఫాల్ట్ చేసినట్టు. అప్పుడు నీ సిబిల్ స్కోర్ ఏంటి? తక్కువ ఉంటుంది. నీ సిబిల్ స్కోర్ తక్కువ ఉంది అనుకో, ఇంకో బ్యాంక్ లోన్ నీకు ఫ్యూచర్ లో లోన్ నీకు ఎవరు ఇవ్వరు. అర్థమైందా? సో ఫ్యూచర్ లో ఏ బ్యాంక్ అయినా లోన్ ఇవ్వాలంటే దట్స్ బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్. ఆ సిబిల్ స్కోర్ ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ రిపోర్ట్ లో ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంది? పాస్ట్ లో తీసుకున్న లోన్ హిస్టరీ మొత్తం ఆ రిపోర్ట్ లో ఉంటుంది. అర్థమైందా? క్రెడిట్ రిపోర్ట్ లో వాట్ ఇట్ కంటెంట్స్? హిస్టరీ ఆఫ్ పాస్ట్ లోన్స్ యు హావ్ టేకెన్. ఆ క్రెడిట్ రిపోర్ట్ కావాలంటే ఎవరు? ఏ. గ్యారంటీ ఎవరు ఇద్దాం అనుకుంటున్నారా? ఏ ఇద్దాం అనుకుంటున్నారా గ్యారంటీ? ఎవరికి? బికి గ్యారంటీ ఇద్దాం అనుకుంటున్నాడు. ఎవరి బిహాఫ్ గా? సికి బిహాఫ్ గా. బి సికి లోన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎంత? 10 lakh. దాని గ్యారంటీ ఎవరు ఇస్తా అంటున్నారు? ఏ. యాక్చువల్ గా ఏకి సికి రిలేషన్ ఏమీ లేదు. సో ఏ వచ్చి సరే నేను గ్యారంటీ ఇస్తాను సార్, కానీ నాకు ఒకసారి సి క్రెడిట్ రిపోర్ట్ కావాలి సార్ నేను అడిగాడు. యాక్చువల్లీ బి ఇస్ ఎ బ్యాంక్, సో నాకు క్రెడిట్ రిపోర్ట్ కావాలని చెప్పి అడిగాడు. బి ఏం చేశారంటే ఏకి ఒక ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్ ఇచ్చారు ఆఫ్ సి. ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్ అంటే యాక్చువల్ గా సి పాస్ట్ హిస్టరీలో చాలా డిఫాల్ట్స్ ఉన్నా కూడా ఆ డిఫాల్ట్స్ ఏవి లేవు అని చెప్పి ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్ ఎవరికి ఇచ్చారు? ఏకి ఇచ్చారు. ఎవరి ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్? సిది. ఎందుకు ఇట్లా ఇచ్చారు? బికాస్ నాకు గ్యారంటీ కావాలి. ఎవరి దగ్గర గ్యారంటీ కావాలి? ఏ దగ్గర. బికాస్ ఐ వాంట్ టు గివ్ లోన్ టు సి. యాక్చువల్గా నేను చెప్తా స్టోరీ జాగ్రత్తగా చెప్తా విను. బికి తెలుసు సి డిఫాల్ట్ చేస్తాడని. పాస్ట్ హిస్టరీ ఏం చెప్పిందంటే సి వాడు లోన్ సరిగ్గా పే చేయడరా ఎప్పుడు డిఫాల్ట్ చేస్తాడు అని ఎవరికి తెలుసు? బికి తెలుసు ఆ విషయం క్రెడిట్ రిపోర్ట్ లో ఉంది. కానీ బి వాంట్స్ టు గివ్ లోన్, కానీ బి నీడ్స్ అ గ్యారంటీ బికాస్ హీ నోస్ దట్ సి విల్ డిఫాల్ట్. ఎస్ ఆర్ నో?
అలా అని చెప్పి నేను లోన్ ఇవ్వగలం మానేస్తానా? నేను లోన్ ఇవ్వాలి. ఎందుకు? నా బిజినెస్ అవ్వాలి, నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎస్ నో? సో బి పాయింట్ ఆఫ్ వ్యూ, నేను సి డిఫాల్ట్ చేస్తానని తెలిసి కూడా లోన్ ఇద్దాం అనుకుంటున్నా, బికాస్ నాకు లోన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు బిజినెస్ అవుతుంది. కానీ సి డిఫాల్ట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ కూడా రాదు, నేను ఇచ్చిన లోన్ కూడా పోతుంది. కాబట్టి నాకు ఎవరైనా గ్యారంటీ ఇవ్వాలి. నాకు ఎవరైనా గ్యారంటీ ఇచ్చాను, మంచి డబ్బులు ఎవరైనా గ్యారంటీ ఇచ్చింది అనుకో, వీడు ఎట్లా డిఫాల్ట్ చేస్తాడు, నాకు వీడు డబ్బులు ఇస్తాడు. సో నాకు ఏమైనా బిజినెస్ అవుతుంది అని ఎవరి పాయింట్, ఎవరి ప్లాన్? డి ప్లాన్. సో అప్పుడు ఎవరు వచ్చాడు బకాయి కింద? ఏ వచ్చాడు. ఏ వచ్చి నేను గ్యారంటీ ఇస్తాను సార్ అన్నాడు. బట్ నాకు ఏం కావాలి? క్రెడిట్ రిపోర్ట్ కావాలి. క్రెడిట్ రిపోర్ట్ కనుక, ఒరిజినల్ క్రెడిట్ రిపోర్ట్ కనుక ఏకి ఇచ్చేస్తారు, గ్యారంటీ ఇస్తాడా? ఎవరు గ్యారంటీ ఇవ్వడు, ఏ కాదు, ఎవరు గ్యారంటీ, బికాస్ సి ఈస్ హావింగ్ అ వర్స్ట్ పాస్ట్ హిస్టరీ. అర్థమైందా? సో ఎవరు గ్యారంటీ ఇవ్వరు, ఏ కూడా ఇవ్వడు. కాబట్టి బి ఏం చేశాడు? ఒక ఫేక్ క్రెడిట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఎవరికి ఇచ్చాడు? ఏకి ఇచ్చాడు. ఆ ఫేక్ క్రెడిట్ రిపోర్ట్ ని చూసి ఏ గ్యారంటీ ఇచ్చాడు ఎవరికి? బికి. Now tell me, can I say this as suggestion of a fact which is not true by a person who believes it is not true? B కూడా తెలుసు వాడు ఇస్తున్న క్రెడిట్ రిపోర్ట్ ఫాల్స్ అని, బట్ అయినా ఏంటి ఇస్తున్నాడు, దాన్ని నమ్మి ఏం చేశాడు? గ్యారంటీ ఇచ్చాడు. కెన్ ఐ కాల్ దిస్ యాజ్ ఫ్రాడ్? If B knows, then B knows that the credit report is false, then it is fraud. If B does not know that the credit report is false, when you call it as misrepresentation. అంతే కదా. ఇప్పుడు బికి ఈ క్రెడిట్ రిపోర్ట్ ఫాల్స్ అని తెలిసిస్తే ఫ్రాడ్, ఫాల్స్ అని తెలికిస్తే మిస్రిప్రజెంటేషన్. ఎనీహౌ దిస్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఈస్ ఇన్వాలిడ్ బికాస్ ఆఫ్ ఐదర్ ఫ్రాడ్ ఆర్ మిస్రిప్రజెంటేషన్. ఎందుకు ఇన్వాలిడ్ చెప్పు? ఎందుకని ఇన్వాలిడ్? ఎందుకు కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఇన్వాలిడ్? బికాస్ ఐ హావ్ గివెన్ గ్యారంటీ బేస్డ్ ఆన్ అ ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్. అట్లయితే ఇస్తే గ్యారంటీ, నా గ్యారంటీ కరెక్ట్ కాదు. మరి నాకు ఒక ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని గ్యారంటీ ఇచ్చారు. ఒకవేళ నాకు ఒరిజినల్ క్రెడిట్ రిపోర్ట్ ఇచ్చుంటే నేను గ్యారంటీ ఇచ్చేవాడిని కాదు. అందుకే నేను ఏమంటా, ఈ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీని ఇన్వాలిడ్ అంట. అది ఫ్రాడ్ అవ్వచ్చు, మిస్రిప్రజెంటేషన్ అవ్వచ్చు. దాని మీనింగ్ ఏంది? బికి తెలిసి ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వచ్చు, బికి తెలియకుండా ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వచ్చు. ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ స్టిల్ బి కన్సిడర్డ్ as ఇన్వాలిడ్. అరే మీరు రోజు కాన్సెప్ట్ వినట్లేదురా, లాస్ట్ డేరా, కొద్దిగా వినండి, ఇంకెళ్ళిపోతే ఇంకా రాను. ఓకే, లాస్ట్ డే, కాస్త జాగ్రత్త విను. అర్థమైందా ఇది? సో కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో ఫ్రాడ్ కానీ మిస్రిప్రజెంటేషన్ కానీ ఉంటే ఆ కాంట్రాక్ట్, నేను ఇచ్చిన గ్యారంటీ ఏమవుతుంది? ఇన్వాలిడ్. అది ఇన్వాలిడ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంది? ఇంకా నీకు లోన్ ఎవరు పేయాలి? సి. పే చేయకపోతే ఏ పే చేస్తాడా? పే చేయరా ఏ, బికాస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఇస్ ఇన్వాలిడ్. నేను పే చేయను బాగుంటా. ఎందుకు పే చేయను? నువ్వు నాకు ఇచ్చిన రిపోర్ట్ ఫాల్స్ అని నాకు తెలియదు, అయినా తెలియదు నాకు. అది నీకు తెలిసిచ్చిన, తెలియకిచ్చిన, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్. మై గ్యారంటీ ఇస్ ఇన్వాలిడ్. క్లియరా? సికి తెలియదు ఏది, ఈ బ్యాంక్ అతను ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్స్ ఇస్తున్నాడు అని చెప్పి సికి తెలియదా అని క్వశ్చన్. అంతేనా? సికి తెలిసిన చెప్పడు. ఎందుకు? నాకు లోన్ కావాలి కదరా, సికి లోన్ కావాలి. సికి లోన్ కావాలంటే బీకి ఎవరైనా గ్యారంటీ ఇవ్వాలి. బికాస్ బీ అన్నాడు నా గ్యారంటీ వస్తేనే ఎవరు ఇస్తా అన్నాడు. సో మూసుకొని కూర్చోను. బి కానీ సి కానీ ఏకి తెలిసింది డామేజెస్ ఎవరు పే చేయాలి, ఏకి డామేజ్ ఎవరు పే చేయాలా? ఎవరు డిఫాల్ట్ చేసినా వాడు పే చేస్తాడు. నాకు క్రెడిట్ ఎవరు ఇచ్చాడు, ఆ డిఫాల్ట్ చేసినట్టు వాడే నాకు పే చేస్తాడు. ఓకేనా? There's one more point. Listen here. ఒకసారి స్టోరీ విను, దీని మీద క్వశ్చన్ ఉంటుంది. ఇదే నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ జాగ్రత్త విను. నానా డౌటా? స్టార్ట్ చేయనా? విను ఒకసారి. షూరిటీ ఎవరు? ఏ. ఇసా క్రెడిటర్ ఎవరు? సి. ప్రిన్సిపల్ డెటారు? బి. స్వాప్ చేసిన. ఓకే, సికి బికి మధ్య కాంట్రాక్ట్ ఉంది. ఏంటంటే సి ఐరన్ రాడ్ సేల్ చేస్తున్నాడు. ఎంతకి? 3000 రూపీస్ పర్ యూనిట్ అనుకో, ఏదో యూనిట్. ఓకేనా? పర్ యూనిట్ ఎంత? 3000 రూపీస్ ఐరన్ రాడ్ సేల్ చేస్తున్నాడు. కానీ నాకు గ్యారంటీ కావాలని చెప్పాడు. ఎవరెస్ట్ గ్యారంటీ ఇచ్చారు? ఏ. సరే, ఐఎమ్ గివింగ్ గ్యారంటీ టు యూ సప్లై ఐరన్ రాడ్స్ టు సి, సారీ బి. ఐ పే యూ అమౌంట్ ఇఫ్ సి డిఫాల్ట్స్. యాక్చువల్ గా ఐరన్ రాడ్స్ కి ఈచ్ యూనిట్ ఎంత? 3000. అది ఎవరు పే చేయాలి? కానీ వాడు డిఫాల్ట్ చేస్తే అని గ్యారంటీ ఇచ్చాడు.
దిస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఎస్. నా ఏకి తెలియని విషయం ఒకటి చెప్తా విను. యాక్చువల్గా ఐరన్ రాడ్స్ పర్ యూనిట్ ప్రైస్ మార్కెట్లో 2500, బట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు? 3000. అంటే మార్కెట్ కన్నా ఎంత ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు? యూనో వై? బీకి సికి ఒక ఓల్డ్ కాంట్రాక్ట్ ఉంది. ఆ ఓల్డ్ కాంట్రాక్ట్ లో బీసీకి ఒక 1 lakh రూపీ ఓల్డ్ డెట్ పే చేయాలి. ఓకేనా? బీసీకి ఒక 1 lakh రూపీ డెట్ పే చేయాలి. అదే వింటున్నావా? బీసీకి ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలి. ఆ 1 lakh నేను పే చేయకుండా ఇప్పుడు నేను దగ్గర నుంచి ఐరన్ రాడ్స్ కొంటాను కదా, ఐరన్ రాడ్స్ ఒక్కొక్క దానికి ఎంత పే చేస్తా? 2500 యాక్చువల్ గా. బట్ నేను ఎంత పే చేస్తా తెలుసా? 3000 పే చేస్తా. అంటే ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నా? అంటే నీకు ఉన్నదానికన్నా ఎక్స్ట్రా పే చేస్తాం కదా, ఆ ఎక్స్ట్రా పేమెంట్ మొత్తం కూడా నేను పే చేయాల్సిన 1 lakh రూపీస్ సెటిల్ చేసుకో. అర్థమైందా? అర్థమైందా? చెప్పేం అర్థమైంది? ఫస్ట్ ఓల్డ్ డెట్ ప్రకారం ఎవరెవరికి అప్పు ఉన్నారు? ఉన్నాడా? అరే ఇక్కడ ఒకసారి నేను ఏ, నువ్వు సి, నువ్వు బి. ఓకేనా? నువ్వు సి, నువ్వు బి. నువ్వు సికి అప్పున్నావు అంటే ఎంత అప్పున్నావు? బాయ్స్ గర్ల్స్కి అప్పున్నారు ఎంత? 1 lakh అప్పున్నారు. ఇది ఓల్డ్ డెట్. అది పక్కన పెట్టి ఫర్ ద టైమింగ్ పక్కన పెట్టి. ఇప్పుడు ఫ్రెష్ కాంట్రాక్ట్ ఫార్మ్ చేసుకుంటున్నాం. ఫ్రెష్ కాంట్రాక్ట్ లో సి బికి ఏం సప్లై చేస్తున్నాడు? ఐరన్ రాడ్ సప్లై చేస్తున్నాడు. దీని ప్రైస్ మార్కెట్ లో ఎంత? 2005. బట్ నువ్వు ఎంత పే చేయాలి నాకు? 3000. ఎందుకు ఎక్స్ట్రా 500 పే చేస్తున్నావు? బికాస్ ఇందాక పక్కన పెట్టిన లోన్ కదా, అది నువ్వు పే చేయాలి. నీకు గుర్తుందా? అది పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? నువ్వు ఎక్స్ట్రా ఒక్కొక్క ఐరన్ రాడ్ కి ఎక్స్ట్రా ఎంత ఇవ్వు? 500 ఇవ్వు. అలా బల్క్ లో కొంటావు కదా, ఆ బల్క్ లో 1 lakh వచ్చేస్తా ఎక్స్ట్రా కదా, ఆ 1 lakh తోనే నీ 1 lakh డెట్ ఏం చేస్తా? సెటిల్ చేస్తా అని చెప్పి మీరు ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ ఫార్మ్ చేస్తున్నారు. ఎస్. సో హౌ మచ్ యూ ఆర్ ఛార్జింగ్ ఫ్రమ్ దెమ్? 3000. హౌ మచ్ ఎక్స్ట్రా యూ ఆర్ ఛార్జింగ్? వై? టు సెటిల్ ఓల్డ్ డెట్. క్లియరా? ప్లాన్ బాగుంది, కానీ ఈ విషయము ఏకి చెప్పాలి కదరా? అంటే ఫైనల్గా మీరు నాకు చెప్పరారా? షూరిటీ చెప్పారా? షూరిటీకి ఎందుకు చెప్పాలి? బికాస్ నేను గ్యారంటీ ఇస్తాను కాబట్టి. అరే ఇప్పుడు సరే మీరు ఫామ్ చేసుకొని అగ్రిమెంట్ ఫామ్ చేసుకొని ఎక్స్ట్రా ఎంత తీసుకుంటున్నావు? 500 ఎక్స్ట్రా తీసుకుంటున్నావు. అంటే మొత్తం ఎంత తీసుకుంటున్నావు? 300 రూపీస్ పర్ యూనిట్. ఎంత తీసుకుంటున్నావు? పర్ రాడ్ ఎంత తీసుకుంటున్నావు? 300 రూపీస్ తీసుకుంటున్నావు. ఎస్. వాడు డిఫాల్ట్ చేస్తాడు పే చేయాలి. మరి నా దగ్గరకు వస్తావు కదా నువ్వు, మరి నేను పే చేయాలన్నప్పుడు ఈ విషయం మొత్తం ఇలా ఓల్డ్ డెట్ ఉంది, ఆ ఓల్డ్ డెట్ సెటిల్ చేసుకోవడానికి ఎక్స్ట్రా 500 తీసుకుంటున్నా, ఆ విషయం మొత్తం నాకు చెప్పాలి కదరా? బికాస్ ఆ డిఫాల్ట్ చేస్తే పే చేసేది ఏనే. సో ఎవ్రీథింగ్ హావ్ టు సే టు ఏ. బట్ ఇక్కడ ఈ ఎక్స్ట్రా 500 ఓల్డ్ డెట్ సెటిల్ చేసుకోవడానికి ఎక్స్ట్రా 500 తీసుకుంటున్నామని చెప్పి నాకు చెప్పావా? నో. అంటే నువ్వేం చేసినావు ఇక్కడ? కన్సీల్ చేసావు ఫ్యాక్ట్. అర్థమైందా? యూఆర్ హైడింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. ఎస్. బికాస్ ఆఫ్ విచ్ ఐల్ సీ దట్ మై కాంట్రాక్ట్ ఈస్ ఇన్వాలిడ్. నేను డబ్బుల్ని పే చేయని చెప్తా. బికాస్ ఎందుకు? నాకు ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావనా? కాదు, నాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని. అరే వింటున్నావా? రెండు తప్పే. నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఉన్నా తప్పే, నాకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పకపోయినా తప్పే. చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఎప్పుడైంది? ఇందాక క్రెడిట్ రిపోర్ట్ ఫాల్స్, అది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు, అది ఇన్వాలిడే. నాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అది కూడా ఇన్వాలిడే. క్లియరా? దట్స్ ఇట్. నెక్స్ట్, joining of other co-sureties. Now listen here. Example: A has given guarantee to B. B has given loan to C. Now the point is, at the time of giving guarantee, A said that, sir, I give guarantee only if X joins as my co-surety. అంటే నాతో పాటు ఇంకొకటి వస్తేనే నేను గ్యారంటీ ఇస్తాను సార్, లేకపోతే నేను గ్యారంటీ ఇవ్వను సార్ అని చెప్పి ఎవరు చెప్పాడు? ఏ చెప్పాడు. Now see what happens. If X joins, then A and X acting as a guarantee, the guarantee will be invalid. Sorry, the guarantee will be valid. But if X is not joining, then A's guarantee will also become invalid. అదేంటి సార్, మరి ఏ గ్యారంటీ ఇచ్చాడు కదా ఆల్రెడీ? ఏ గ్యారంటీ ఇచ్చాడు, కానీ ఏమన్నాడు? ఎక్స్ జాయిన్ అవుతే నేను గ్యారంటీ ఇస్తాను సార్ అని చెప్పాడు. ఒకవేళ ఎక్స్ జాయిన్ అవ్వకపోతే నేను ఇచ్చిన గ్యారంటీ అయిపోతుంది, ఇంకా ఇన్వాలిడ్ అయిపోతుంది, టాటా బై బై, ఇంకా నా సంబంధం లేదు. అర్థమైందా? దట్స్ ఇట్. దిస్ ఇస్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీస్ ఎసెన్షియల్ ఫీచర్స్. ఓకేనా? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ గ్యారంటీ. నాన్న దేర్ ఆర్ 2 types ఆఫ్ గ్యారంటీస్ రా. చూడు ఏంటి? స్పెసిఫిక్ గ్యారంటీ, కంటిన్యూయింగ్ గ్యారంటీ. డిఫరెన్స్ ఏంది? స్పెసిఫిక్ గ్యారంటీ అంటే గ్యారంటీ గివెన్ టు సింగిల్ డెట్ ఆర్ ప్రామిస్. కంటిన్యూయింగ్ గ్యారంటీ అంటే గ్యారంటీ గివెన్ టు సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. I'll give examples for both. Listen here carefully. A has given guarantee to B to give loan to C of rupees
10 lakh. వింటున్నావా? బీసీకి లోన్ ఇమ్మన్నాడు. బీసీకి లోన్ ఇస్తాడు. ఎంత లోన్ ఇస్తాడు? 10 lakh లోన్ ఇస్తాడు. దాని గ్యారంటీ ఎవరు ఇచ్చారు? ఏ గ్యారంటీ ఇచ్చాడు. ఒకవేళ సి 10 lakh పే చేయకపోతే పే చేస్తారు, ఏ పే చేస్తాడు. ఎస్ ఎస్. Now listen, there is one more loan which B has given to C. That loan amount is 5 lakh, for which A has not given guarantee. Now tell me, if E is 5 lakh default cheste, whether A will pay that amount to B? No, because A has given guarantee to B only for this single debt or promise antam. దీన్ని ఏమంటాము? స్పెసిఫిక్ గ్యారంటీ అంటాం. Now one more example. Listen here. A has given guarantee to B to supply groceries to C for 1 year. ఏ అన్నాడు బి మీరు సికి గ్రాసరీస్ సప్లై చేయండి. గ్రాసరీస్ వాడికి కావాల్సిన గ్రాసరీస్ అన్ని సప్లై చేయండి. అడుగు కిరాణా స్టోర్ ఉంది, నువ్వు హోల్సేల్ డీలర్వి, అడుగు కిరాణా స్టోర్ ఉంది, వాడికి కావాల్సిన గ్రాసరీస్ అన్ని సప్లై చేయండి. అలా ఎన్ని రోజులు? 1 year వరకు సప్లై చేయి. 1 year వరకు వాడికి అవసరమైనవన్నీ సప్లై చేయి. ఒకవేళ వాడు పే చేయకపోతే నేను పే చేస్తాను గ్యారంటీ ఇస్తాను. యాక్చువల్లీ ఎవరు పే చేయాలి? సి. వాడు పే చేయకపోతే నేను పే చేస్తాను గ్యారంటీ ఇస్తాను. అర్థమైందా? We call this as continuing guarantee. How? See, listen here. Here the year starts. Here's the beginning of the year. Till 1 year, whatever the groceries you have supplied for all the amount, if C is defaulting, A will pay the amount. Yes? For example, Jodi, ఇక్కడ year start అయింది. First 10,000 rupees groceries సేల్ చేసినాం, తర్వాత 20,000 groceries సేల్ చేసినాం, తర్వాత 50,000, తర్వాత 70,000, తర్వాత 30,000. ఇలా ఇయర్ మొత్తంలో 5 times ను గ్రాసరీస్ సేల్ చేసినాం. అంటే ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి? 5 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఎంత పే చేయాలి ఇప్పుడు? ఎవరు పే చేయాలి? సి పే చేయాలి. యాక్చువల్గా ఎవరు పే చేయాలి? గ్రాసరీస్ తీసుకున్నారు సి, వాడే పే చేయాలి. వాడు ఎంత పే చేయాలంటే జస్ట్ 1 lakh పే చేస్తారు. అన్పెయిడ్ ఎంత? 80,000. ఆ 80,000 ఏ కాంట్రాక్ట్ది? ఏ కాంట్రాక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొత్తం ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి? 5 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. 5 times గ్రాసరీ సప్లై చేసిన 5 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. 5 కాంట్రాక్ట్స్ కలిపి ఎంత? 80,000 rupees. అది ఎవరు పే చేస్తాడు? ఏ పే చేస్తాడు? ఇప్పుడు నువ్వు చెప్పు, ఇక్కడ ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి మొత్తం? నేను గ్యారెంటీ ఇచ్చిన ఒక స్పెసిఫిక్ కాంట్రాక్ట్ కా? నో, సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఫర్ హౌ మెనీ ఇయర్స్? 1 year. 1 year వరకు జరిగిన ట్రాన్సాక్షన్ లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లో ఏ ట్రాన్సాక్షన్ పే చేయకపోయినా కూడా నేను పే చేస్తాను, గ్యారంటీ ఇస్తాను. దాన్ని ఏమంటాం? కంటిన్యూయింగ్ గ్యారంటీ అంటాం. క్లియరా? Now next concept, nature and extent of surety's liability. Just answer to my questions. Who is surety? Who is creditor? Who is debtor? B has given loan to C. How much? If C defaults, who will pay this? Who will pay the amount? How much? That's exactly 10 lakh pay చేయాలా? C ఏమి పే చేయాలా? C 1 రూపాయలు పే చేయాలా? ఏ ఎంత పే చేయాలి? 10 lakh pay చేయాలి. This is unless otherwise agreed. If C defaults, C's liability will be exactly equals to A's liability. So A how much has to pay? 10 lakh. Because how much C has to pay? 10 lakh. That's the same liability transfers to A also. This is unless otherwise agreed. What if we have agreed? Go as per the agreement. For example, A said that I'll guarantee only for 8 lakh. Then how much is the default? 10 lakh. But I'll pay only 8 lakh. Because that's what I've agreed. So unless otherwise agreed like that, 10 lakh payali. If agreed, as per the agreed payali. Clear? Yes? Okay. Next point. Listen here. Actually, primary contract ఎవరి మధ్య జరిగింది? The primary contract is between B and C. ఆ primary contract ఫామ్ చేసుకుంటున్నప్పుడు there is a defect in the contract రా. డిఫెక్ట్ జరిగింది ఒకటి. ఏంటంటే ఈ కాంట్రాక్ట్ లో బి సికి లోన్ ఇస్తా అన్నాడు, సి రీపే చేస్తా అని చెప్పాడు. ఈ కాంట్రాక్ట్ మీద బి సైన్ చేశాడు, కానీ సి సైన్ చేయలేదు. అంటే ఇప్పుడు చెప్పి ఈ కాంట్రాక్ట్ వ్యాలిడా? నో. ఎందుకు వ్యాలిడ్ కాదు? బికాస్ సి యాక్సెప్ట్ చేయలేదు అని చెప్తా, అంతేనా? అంటే దర్ ఇస్ ద డిఫెక్ట్ ఇన్ దిస్ కాంట్రాక్ట్. విచ్ కాంట్రాక్ట్ బిట్వీన్ బి అండ్ సి, దర్ ఇస్ ద డిఫెక్ట్. yes or no? You know, because of this defect, B cannot claim amount from C. చెప్పి అమౌంట్ తీసుకోవచ్చా? నో. ఒకవేళ బి కేసు ఫైల్ చేద్దాం అనుకుంటే అది కాంట్రాక్ట్ ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయలేడు. ఎందుకంటే కాంట్రాక్ట్ లో సి సిగ్నేచర్ లేదు. కోర్ట్ అదే చెప్తుంది, ఇక్కడ సి సిగ్నేచర్ లేదు. హౌ కెన్ ఐ అజ్యూమ్ దట్ సి హాస్ యాక్సెప్టెడ్ దిస్? మేబీ నువ్వే అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసుకోవేమో, సి దగ్గర నుంచి లోన్ తీసుకోకూడదు అని కోర్ట్ చెప్తుంది. అర్థమైందా? సో సి డిఫాల్ట్ చేసినా కూడా బి సి దగ్గర నుంచి లోన్ క్లెయిమ్ చేసుకోలేడు. సిన్స్ సి దగ్గర నుంచి మనం లోన్ క్లెయిమ్ చేసుకోలేము కాబట్టి we cannot also claim loan from A. అరే ఇప్పుడు సి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోలేము కాబట్టి ఏ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అనకూడదు.
ఏదైనా చెప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. If you are having a right to claim amount from C and the C is defaulting, then you can claim amount from A. But here you are not having right to claim amount from C because there is a defect in the contract. Since you are not having right to claim amount from C, you cannot claim from A2. అర్థమైందా? చూడు ఇక్కడ, if there is any defect in the principal contract, then the guarantee will also become invalid. Guarantee కూడా invalid అయిపోతుంది. Got it? Yes. Next, listen here. Next point. Listen here. If ఈ కాంట్రాక్ట్ లో డిఫెక్ట్ ఏం లేదనుకుందాం, అంటే ఈ కాంట్రాక్ట్ ఏంటి, ఇది ఈ కాంట్రాక్ట్ బిఎన్సి కాంట్రాక్ట్ లో డిఫెక్ట్ ఏమీ లేదనుకుందాం, సిగ్నేచర్ ఉంది. అంటే ఈ కాంట్రాక్ట్ ఏంటి, వ్యాలిడ్ కాబట్టి బీసీ దగ్గర నుంచి లోన్ తీసుకోవచ్చా? ఎస్. ఒకవేళ సి పే చేయకపోతే ఏ దగ్గర నుంచి తీసుకోవచ్చు. క్లియరా? బట్ యు నో వాట్, సి యాక్చువల్గా డిఫాల్ట్ చేసేట, అదే పే చేయట్లేదు. అప్పుడు బి కేసు ఫైల్ చేయొచ్చా? ఎస్. యాక్చువల్గా బి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు? ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కేసులో ఫైల్ చేయొచ్చు. ఏ డిఫాల్ట్ చేస్తే రైట్. చూడు, సి డిఫాల్ట్ చేశాడు, ఏ కూడా డిఫాల్ట్ చేశాడు. అప్పుడు బి ఏం చేస్తాడు? కేసు ఫైల్. అరే వినట్లేదురా నువ్వు, ఏమైంది రోజు నీకు, ఎందుకు యాక్టివ్గా లేవు? సి డిఫాల్ట్ చేశాడు రా, యాక్చువల్ లోన్ ఎవరు పే చేయాలి? ఆన్సర్ చేయి. లోన్ ఎవరు పే చేయాలి? సి. వాడు పే చేయాలి, డిఫాల్ట్ చేశాడు. ఇప్పుడు ఎవరు పే చేయాలి? వాడు డిఫాల్ట్ చేశాడు. నౌ వాట్ విల్ బీ డూ? హిల్ ఫైల్ అ సూట్. నౌ మై పాయింట్ ఈస్ ఆన్ హూమ్ హీ కెన్ ఫైల్ అ కేస్ ఫస్ట్. యాక్చువల్ లోన్ తీసుకునేవారు సి, మరి కేస్ ఫస్ట్ ఎవరి మీద ఫైల్ చేస్తాడు? యు నో వాట్, బి కెన్ ఫైల్ అ సూట్ ఆన్ ఏ ఫస్ట్ ఆల్సో. ఈవెన్ దో హీ ఈస్ షూరిటీ, సి ఈస్ ద పర్సన్ హాస్ యాక్చువల్లీ టేకెన్ ద లోన్, B can directly go and file a case on A first, thereafter C. అప్పుడు ఏమనొచ్చా, అదే నువ్వు ఫస్ట్ నువ్వు లోన్ ఇచ్చిన సి కదా, నువ్వు సి మీద లోన్ ఫస్ట్ కేసు ఫైల్ చేయి, తర్వాత నా మీద కేసు ఫైల్ చేయి. ఫస్ట్ నువ్వు నా మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తున్నావు? నేను జస్ట్ గ్యారంటీ ఇచ్చిన. సరే, వాడు డిఫాల్ట్ చేసిన, నేను డిఫాల్ట్ చేసిన, ఇద్దరము డిఫాల్ట్ చేసినాం. బట్ లోన్ ఇచ్చిన వాడికి కదా, వాడి మీద కేసు ఫైల్ చేయాలి, నా మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తున్నావు అని ఏ అనొచ్చా? నో. అప్పుడు బి ఏమంటాడు చెప్పు? ఇప్పుడు బి ఏమన్నా తెలుసా? ఒరే కరెక్టే, నేను వాడికి లోన్ ఇచ్చిన, వాడే డిఫాల్ట్ చేసింది ఫస్ట్, నువ్వే డిఫాల్ట్ చేసినావు. సో నేను ఫస్ట్ వాడి మీద కేసు ఫైల్ చేయాలి, కానీ నీ మీదే కేసు ఫైల్ చేస్తా. ఎందుకు తెలుసా? నువ్వు గ్యారంటీ ఇచ్చేవాడికే నేను లోన్ ఇచ్చినానికి, అంటే నువ్వే రీజన్ నా డిఫాల్ట్ రావడానికి. అర్థమైన పాయింట్? నేను గ్యారంటీ ఇచ్చాను కాబట్టి నువ్వు ఇచ్చావు, కాబట్టి నేను రీజన్. యాక్చువల్గా నీకు లాస్ట్కి నేను రీజన్. అందుకే ఫస్ట్ ఎవరి మీద కేసు ఫైల్ చేస్తావు? ఏ మీద కేసు ఫైల్ చేస్తావు, ఆ తర్వాత సి మీద కేసు ఫైల్ చేస్తావు. ఓకేనా? దట్స్ ఇట్. So if principal debtor defaults, then creditor may file a suit on surety first instead of principal debtor C. Next, one more case study. Listen. This is another concept. This concept, liability of two persons not affected by arrangement between them, that one of them shall be surety, another will be on others default. Listen here. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా విను. Listen here. A and B ఇద్దరు కలిసి C దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నారు. ఎంత లోన్ తీసుకున్నారు? 10 lakh లోన్ తీసుకున్నారు. Tell me, who has taken loan? A and B అంట. Who has given loan? C. That's it. Now, this is the first contract. Now, there is one more contract between A and B. Internal గా వాళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ ఉందంట. ఆ కాంట్రాక్ట్ లో వాళ్ళే అగ్రీ అయ్యారో విందాం. B uses the loan of ₹10 lakh and B pays the loan అంట. If B defaults, then A pays the loan అంట. దాని మీనింగ్ ఏంది? యాక్చువల్ గా ఈ C దగ్గర నుంచి తీసుకున్న లోన్ ఏకి అవసరం లేదు. ఆ లోన్ ఎవరికి కావాలి? బీకే కావాలి. కానీ ఇద్దరు పోయి లోన్ తీసుకున్నారు. ఎవరెవరు? ఏ అండ్ బి. సో లోన్ వచ్చిన తర్వాత ఆ లోన్ ఎవరు యూజ్ చేసుకుంటారంట? బీనే. ఎవరు పే చేస్తారంట? బీనే. ఒక్కవేళ బి డిఫాల్ట్ చేస్తే ఏ డిఫాల్ట్ చేస్తా అని చెప్పి ఏ ఎవరికి చెప్పాడు? బీకే చెప్పాడు. అంటే వీళ్ళ మధ్యలో అగ్రిమెంట్ కదా, సికి తెలీదు. అర్థమైందా? ఈ అగ్రిమెంట్ ఎవరి మధ్యలో ఉన్నది? ఏ అండ్ బీకే. అది నా పాయింట్. అర్థమవుతుందా? This agreement is between A and B only. In that agreement, what they are agreeing? Since you are taking loan, you have to pay the loan. If you are defaulting, I will pay the loan. And never agree అవుతున్నారు. Only and ఈ విషయం సికి తెలుసా? Now what if B ఆ 10 lakh రూపాయలు లోన్ పే చేయకపోతే C ఎవరి మీద కేసు ఫైల్ చేయొచ్చు? Only on B? No. He'll file a case on B and A. Why? Simple రా. C ఏమంటాడు? నా దగ్గర నుంచి లోన్ ఎవరు తీసుకున్నారు? ఏ అండ్ బి. ఐ విల్ ఫైల్ అ కేస్ ఆన్ ఏ అండ్ బి. మీకు ఇంటర్నల్ గా అగ్రిమెంట్ ఉంది, నాకు సంబంధం లేదు. అది నా దగ్గర నుంచి లోన్ ఎవరు తీసుకున్నారు?
A and B. I'll file a suit on A and B. అర్థమైందా? 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 What if C knows about this internal agreement? Cకి తెలుసు ఏమని, యాక్చువల్గా నేను లోన్ నా దగ్గరకు వచ్చింది ఏఎన్బినే, కానీ లోన్ తీసుకుంటుంది బి. ఒకవేళ బి పే చేయకపోతే ఏ పే చేస్తాడు అని వాళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్ ఫామ్ చేసుకున్నారు అని సికి తెలుసు. ఇప్పుడు చెప్పు, బి ఒకవేళ లోన్ పే చేయకపోతే ఆన్ హోమ్ సి కెన్ ఫైల్ అ సూట్ బోత్ ఏ అండ్ బి. బై నాకు మీ ఇంటర్నల్ అగ్రిమెంట్ తెలిస్తే తెలియకపోతే నా దగ్గర నుంచి లోన్ ఎవరు తీసుకున్నారు, ఐ ఫైల్ అ సూట్ ఆన్ ఏ అండ్ బి. అర్థమైందా? నాకు మీ ఇంటర్నల్ అగ్రిమెంట్ తెలిసినా తెలియకపోతే సంబంధం లేదు. నేనైతే సింపుల్ ఒకటే చెప్తా, నాతో అగ్రిమెంట్లోకి ఎంటర్ ఎవరు, ఏ అండ్ బి. ఐ ఫైల్ అ సూట్ ఆన్ ఏ అండ్ బి. ఎవడు పే చేస్తాడు, ఎవరు డిఫాల్ట్ చేస్తాడు, ఎవరు పే చేస్తాడు, అది మీ ఇష్టం, అది మీ హెడేక్, నాకు సంబంధం లేదు. అది ఐ ఫైల్ అ సూట్ ఆన్ ఏ అండ్ బి ఈవెన్ దో ఐ నోస్ అబౌట్ యువర్ అగ్రిమెంట్, ఐ డజంట్ నో అబౌట్ యువర్ అగ్రిమెంట్. క్లియరా? దట్స్ ఇట్. ఆ తర్వాత చదవండి, యూ విల్ గెట్ క్లారిటీ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ రా, discharge of surety. Listen, next concept is discharge of surety. Now what do you mean by the sentence discharge of surety అంటే ఏంటి? Surety gets released and he is no more liable అంట because of few circumstances. ఓకేనా? కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల షూరిటీ అంట డిశ్చార్జ్ అయిపోతారంట, అంటే వాడి లైబిలిటీ ఎండ్ అయిపోతుందంట. he'll get discharged, his liability comes to an end. So what are the modes of this discharge? The discharge might happen by revocation, the discharge might happen by conduct of letter, or the discharge might happen on the invalidation of contract of guarantee. Now what we'll do is, we'll first discuss third part, invalidation of contract of guarantee. అసలు సెంటెన్స్ మీనింగ్ ఏం చెప్పు? ఇన్వాలిడేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే మీనింగ్ ఏంది? కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఇన్వాలిడ్ అయిపోయింది, దానివల్ల షూరిటీ డిశ్చార్జ్ అయిపోయింది, అంతేనా? మరి కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది? ఒకసారి చూడు, పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ, అక్కడ పాయింట్స్ ఏమున్నాయి చూడు ఒకసారి. పాయింట్ నెంబర్ 1, గ్యారంటీ అబ్టైన్ బై మిస్రిప్రజెంటేషన్ ఆర్ ఫ్రాడ్. ఐదర్ మిస్రిప్రజెంటేషన్ వల్ల కానీ లేదా ఫ్రాడ్ వల్ల కానీ నేను గ్యారంటీ ఇస్తే నా గ్యారంటీ ఏమవుతుందంట? ఇన్వాలిడ్ అవుతుందంట. దీనికి ఎగ్జాంపుల్స్ అని చెప్పగలుగుతావు నాకు? నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే చెప్పరా? ఏది? క్రెడిట్ రిపోర్ట్, ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్. ఎస్ ఆర్ నో? ఫాల్స్ క్రెడిట్ రిపోర్ట్ నీకు ఇచ్చిన చేత గ్యారంటీ తీసుకున్నా, నాకు అది ఫాల్స్ అని తెలిసిస్తే నేను ఫ్రాడ్ చేసిన, తెలిగిస్తే మిస్రిప్రజెంటేషన్, ఏదో ఒకటి తప్పైతే ఇచ్చినావు కదా, మై గ్యారంటీ బికమ్స్ ఇన్వాలిడ్. షూరిటీ గెట్స్ discharged, surety gets discharged because of invalidation of contract of guarantee by fraud or misrepresentation. Whole sentence అర్థమైందా? Surety gets discharged because of invalidation of contract of guarantee because of fraud or misrepresentation. Yes. Next, guarantee obtained by concealment is also invalid. దాని గురించి చెప్పిన, అరే ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇచ్చినా కూడా తప్పే, ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా తప్పే. దాని ఎగ్జాంపుల్ ఏంది? ఐరన్ రాడ్స్ ఎగ్జాంపుల్. మీరు అగ్రిమెంట్ ఫామ్ చేసుకున్నారు, లైక్ ఎక్స్ట్రా 500 రూపీస్ తీసుకున్నారు ఎందుకంటే ఓల్డ్ సెటిల్ చేయడానికి. ఆ విషయం ఏకి చెప్పలేదు, నాకు చెప్పలేదు, అంటే యూఆర్ కన్సీలింగ్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ విచ్ ఐ కెన్ సే ద గ్యారంటీ బికమ్స్ ఇన్వాలిడ్. ఐ విల్ గెట్ డిశ్చార్జ్. దీన్ని ఏమంటాము? డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ బికాస్ ఆఫ్ ఇన్వాలిడేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ బై కన్సీలింగ్ ఆ ఫ్యాక్ట్. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ పాయింట్, guarantee on a condition of joining a co-surety. Now tell me that ఇది కూడా చెప్పిన ఆల్రెడీ.
ఏ గ్యారంటీ ఇచ్చాడ్రా, దాంతోపాటు ఎక్స్ గ్యారంటీ ఉండాలి, సారీ ఎక్స్ కూడా షూరిటీ కింద ఉండాలి అని చెప్పాడు. ఎక్స్ షూరిటీగా ఉండట్లేదు, అప్పుడు నా గ్యారంటీ. సో డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ బికాస్ ఆఫ్ ఇన్వాలిడేషన్ ఆఫ్ మై కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ బికాస్ ఎక్స్ ఇస్ నాట్ జాయినింగ్. ఎక్స్ జాయిన్ అవుతే నేను గ్యారంటీ అన్నా, ఎక్స్ జాయిన్ అవ్వకపోతే నా గ్యారంటీ ఉంటుందని చెప్తున్నా. అంటే నా గ్యారంటీ, నేను ఇచ్చిన గ్యారంటీ ఇన్వాలిడ్ ఎందుకైంది, ఎక్స్ జాయిన్ అవ్వకపోవడం వల్ల అయింది. కాబట్టి నేను ఏమైపోతా, డిశ్చార్జ్ అయిపోతా. అర్థమైందా? అర్థమైందా? దట్స్ ఇట్. సో ఒక మోడ్ కంప్లీట్ అయిపోయింది. ఏందా మోడ్? వాట్స్ దట్ మోడ్? ఇన్వాలిడేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఏ కేసెస్ లో డిశ్చార్జ్ అయిపోతే వచ్చినట్టు మనం డిస్కస్ చేసినాం. చెప్పు షార్ట్ గా ఏ కేసు? ఫ్రాడ్ ఆర్ మిస్రిప్రజెంటేషన్. ఆ ఫ్రాడ్ ఆర్ రిప్రజెంటేషన్ మీనింగ్ ఏంది? ఇన్ఫర్మేషన్ చెప్పావు విచ్ ఈస్ ఫాల్స్. తెలిసి చెప్తే ఫ్రాడ్, తెలియ చెప్తే మిస్రిప్రజెంట్, బట్ ఎనీ హౌ ఇట్ ఈస్ ఫాల్స్, ఇన్వాలిడ్. నెక్స్ట్ కన్సిడర్ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. థర్డ్ నాట్ జాయినింగ్ co-surety. ఈ 3 కేసెస్ లో కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ గెట్స్ ఇన్వాలిడ్ బికాస్ ఆఫ్ విచ్ surety గెట్స్ డిశ్చార్జ్. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు రివోకేషన్ తో స్టార్ట్ చేద్దాం. రివోకేషన్ అంటే మీనింగ్ ఎదురా? క్యాన్సలేషన్. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఓ బోల్డ్ సార్లు నేర్చుకున్నాం రివోకేషన్ అని చెప్పి. ఎస్, రివోకేషన్ అంటే మీనింగ్ ఏదంట? క్యాన్సలేషన్ అంట. రివోకేషన్ లో ఏ కేసెస్ లో డిశ్చార్జ్ అయిపోతారు షూరిటీ, దట్ వి డిస్కస్ నౌ. ఫస్ట్ రివోకేషన్ బై నోటి, అంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంట క్యాన్సిల్ అయిపోయిందంట. దేని వల్ల క్యాన్సిల్ అయిపోయిందంట? నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేయించుకున్నామంట. ఆ నోటీస్ ఎవరు ఇచ్చారు? షూరిటీ ఇచ్చారు. షూరిటీయే క్రెడిటార్కి నోటీస్ ఇచ్చి, సార్ నేను ఇంకా గ్యారంటీ కింద, నేను ఇంకా షూరిటీ కింద ఉండను అని చెప్పి నోటీస్ ఇచ్చేసి వాడి కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీని వాడు క్యాన్సిల్ చేయించుందంట. ఇందాక మోడ్ ఏంటి? కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఇన్వాలిడ్ అయింది. ఇప్పుడు ఏంది? నేనే క్యాన్సిల్ చేయించుకుంటున్నా. అర్థమైందా? ఎట్లా క్యాన్సిల్ చేయించుకుంటున్నా? బై గివింగ్ నోటీస్. దీన్ని ఏమంటాము? రివోకేషన్ బై నోటీస్ బికాస్ ఆఫ్ విచ్ ద షూరిటీ గెట్ డిశ్చార్జ్ అంట. ఎస్, సరే. ఇంకా 2 కేసెస్ ఉన్నాయి, కంటిన్యూయింగ్ గ్యారంటీ అండ్ స్పెసిఫిక్ గ్యారంటీ. నీకు కంటిన్యూ గ్యారంటీ తెలుసు కదా, ఒకసారి ఎగ్జాంపుల్ అడుగుతాం. అది కంటిన్యూయింగ్ గ్యారంటీ స్పెసిఫిక్ గ్యారంటీ చెప్పు చూద్దాం. ఏ గ్యారంటీ ఇచ్చాడు బికి టు సప్లై గూడ్స్ ఫర్ 1 year టు సి. ఇది కంటిన్యూయింగ్ గా స్పెసిఫిక్ గా 1 year వరకు నువ్వు గూడ్స్ సప్లై చేయి అంటే ఎన్ని కాంట్రాక్ట్స్ కానీ ఉంటావు అన్ని కాంట్రాక్ట్స్ కి గ్యారంటీ ఇస్తున్నా చెప్తే అది ఏమవుతుంది? కంటిన్యూయింగ్ గ్యారంటీ అవుతుంది. నా చూడు ఇక్కడ చూడు, ఇక్కడ ఇయర్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఇయర్ ఎండ్ అవుతుంది. 3 months అయింది. 3 months వరకు ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ సప్లై చేసినావు? ఎవరెవరు సప్లై చేశారు? ఎవరెవరు సప్లై చేశారు? బి సప్లై టు సి. దాని గ్యారంటీ ఎవరు ఇచ్చారు? ఏ. క్లియర్ అందరికి ఇది? ఎస్. లిసన్ హియర్. కరెక్ట్ గా 3 months అయిపోయిన తర్వాత ఏకి ఎందుకో కాస్త వాడికి ఫైనాన్షియల్ గా కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చాయి. నాకు చూసుకోవడానికి లేదు, మరి వీరు గ్యారంటీ ఇవ్వాలా. సో నేను ఏమన్నా బి దగ్గరికి వెళ్ళి, సార్ ఐఎమ్ రివోకింగ్ మై గ్యారంటీ, ఇదిగోండి నోటీస్ తీసుకోండి అని చెప్పి ఏ హ్యాస్ గివెన్ నోటీస్ టు బి టు రివోక్ హిస్ గ్యారంటీ. అది ఎప్పుడు ఇచ్చాడు? 3 months తర్వాత ఇచ్చాడు. సో ఏ హ్యాస్ గివెన్ బి అ నోటీస్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ గ్యారంటీ, ప్లీజ్ ఐఎమ్ రివోకింగ్ మై గ్యారంటీ, ఇంకా నాకు ఈ కాంట్రాక్ట్ సంబంధం లేదని చెప్పి ఎప్పుడు ఇచ్చాడు? ఆఫ్టర్ 3 months. 3 months తర్వాత బి స్టిల్ సప్లయింగ్ గూడ్స్ టు సి. ఆ గూడ్స్ ఎలా సప్లై చేశాడు? 4,000. నౌ యూ టెల్ మీ వెదర్ ఏ ఇస్ లయబుల్ టు బి? yes, he is liable, but up to the revocation of guarantee. నేను ఎప్పుడైతే గ్యారంటీ రివోక్ చేసుకున్నాను అప్పటి వరకు నేను ఎంటర్ కాంట్రాక్ట్స్ కి నేను గ్యారంటీ ఉన్నట్టే ఆ 2,000 రూపీస్ నేను పే చేయాల్సిందే సిడి ఫస్ట్. బట్ ఆ తర్వాత కూడా నువ్వు గూడ్స్ అప్లై చేసి దానికి నాకు సంబంధం లేదు. సో ఏ ఇస్ లయబుల్ ఓన్లీ ఫర్ 2,000. A is not liable for 4,000 because by that time he has given notice and he has discharged. He has given notice for cancelling it and he got discharged by that time. ఇంకా ఆ తర్వాత నాకు సంబంధం లేదు. బట్ అప్పటి వరకు ట్రాన్సాక్షన్స్ కి నువ్వు లైవ్లే. ఎస్, దట్స్ ఇట్. వి కాల్ దిస్ as revocation by notice. ఎట్లా క్యాన్సిల్ అయిన గ్యారంటీ? బై నోటీస్. సెకండ్ పాయింట్, ఈసారి గ్యారంటీ క్యాన్సిల్ అయిందిరా నాట్ బై గివింగ్ నోటీస్ బట్ బికాస్ ఆఫ్ షూరిటీస్ డెత్. ఇప్పుడు ఎవరైతే గ్యారంటీ ఇచ్చాడో వాడు చనిపోతే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఆటోమేటికల్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. కానీ వాడు చనిపోయేంత వరకు జరిగిన కాంట్రాక్ట్స్ కి వాడు స్టిల్ ఇంకా లైబుల్. మరి లేదు కదా, వాడి ప్రాపర్టీస్ లైబుల్. వాడి ప్రాపర్టీస్ ఎవరి దగ్గర ఉంటాయి? లీగల్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటాయి, వాళ్ళు పే చేయాలి. బట్ వాడు చనిపోయిన తర్వాత చేసిన ట్రాన్సాక్షన్స్ కి వాడి ప్రాపర్టీస్ లైబుల్ కాదు. అంతే సింపుల్. చూడు ఎగ్జాంపుల్, 3 months తర్వాత ఏ చనిపోయాడు. 3 months వరకు 2,000 రూపీస్ గూడ్స్ అప్లై చేసినాం, దానికి ఏ ప్రాపర్టీ లైబుల్. 3 months తర్వాత కూడా గూడ్స్ అప్లై చేసినాం, దానికి ఏ ప్రాపర్టీ లైబుల్ కాదు. అంటే 3 months ఏ చనిపోయిన తర్వాత వాడి గ్యారంటీ అయిపోయింది, గ్యారంటీ క్యాన్సల్ అయిపోయింది బికాస్ ఆఫ్ షూరిటీస్ డెత్, బికాస్ ఆఫ్ విచ్ షూరిటీ గెట్స్ డిశ్చార్జ్. అది హోల్ సెంటెన్స్.
క్లియరా? నెక్స్ట్ ఈసారి కూడా రివొకేషన్ క్యాన్సిల్ అయిపోయిందంటే దీనివల్ల నొవేషన్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఓల్డ్ కాంట్రాక్ట్ విత్ ద న్యూ కాంట్రాక్ట్. అంటే ఓల్డ్ కాంట్రాక్ట్ ఏమవుతుంది? ఎంటర్ ఇంటూ బికాస్ ఆఫ్ దిస్ నొవేషన్ surety gets discharged for old contract. His liability starts for the new contract. I'll give an example. Listen this example carefully. అరే నేను చెప్పిన ఎగ్జాంపుల్సే క్వశ్చన్ వస్తుందిరా. ఇదే ఫార్మాట్లో వస్తుంది క్వశ్చన్. నేను ప్రతి పాయింట్ నీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, అన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్సే. నీకు ఎగ్జాంపుల్ మైండ్లో ఉంటే చాలు, నువ్వు ఆ కాన్సెప్ట్ని ఓన్గా చదివేసుకోవచ్చు. మొన్న ఒకటి చెప్పాను నాకు, సార్ జస్ట్ నేను ఎగ్జాంపుల్ చదువుకొని కాన్సెప్ట్ నేర్చేసుకుంటున్నాను సార్, అసలు నా కాన్సెప్ట్ ముందు వరకు డిఫికల్ట్గా ఉంటుండే, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఉండడం వల్ల కాన్సెప్ట్ ఈజీ అయిపోవచ్చు అన్నాడు. నా పాయింట్ అదే, నువ్వు ఎగ్జాంపుల్ చదివితే చాలు, ఎగ్జాంపుల్ క్లారిటీ ఉంటే చాలు, నీకు ఆటోమేటిక్గా పాయింట్ వచ్చేస్తుంది పాయింట్. నీ ఎగ్జాంపుల్ స్టోరీ జాగ్రత్త విను అని అవన్నీ నోట్ చేసుకో. ఇది నోట్స్ ఎట్లాగా ఉంటుంది కదా, అది పీడిఎఫ్ చేసి పెట్టుకో. ఫస్ట్ ఎగ్జాంపుల్ చదువు, ఆ తర్వాత పాయింట్ చదువు, నీకు క్లారిటీ ఉంటుంది. అర్థమైందా? ప్రతి పాయింట్ ఎగ్జాంపుల్ ఉంది, ఎగ్జాంపుల్ జాగ్రత్త వినండి. ఇవే క్వశ్చన్ కూడా రావచ్చు, చెప్పలేం. అమ్మా లిసన్ హియర్. ఏ హ్యాస్ గివెన్ గ్యారంటీ ఎవరికి? బికి. బి హ్యాస్ టు సప్లై వీట్, గోధుమలు తెలుసు కదా, సప్లై వీట్ ఫర్ 1 year. సో బి అంట సికి 1 year వరకు వీట్ సప్లై చేయాలంట. దానికి గ్యారంటీ ఎవరు ఇచ్చారంట? అంటే మీనింగ్ ఏంది? సి యాక్చువల్గా డబుల్ పే చేయాలి, ఆ వీటికి తీసుకుంటున్నాను, సి డబుల్ పే చేయాలి. సి డబుల్ పే చేయకపోతే ఎవరు పే చేస్తారు? ఏ. అట్లా ఎన్ని రోజులు మరి? సో ఇస్ దిస్ కంటిన్యూయింగ్ గ్యారంటీ ఆర్ స్పెసిఫిక్ గ్యారంటీ? క్లియర్లీ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ గ్యారంటీ. ఎస్ ఆర్ నో? Now listen here. అరే ఇది 1 year వరకు ఇలా కాంట్రాక్ట్ ఉందిరా, బట్ 3 months తర్వాత ఏమైందంటే వీళ్ళు ఓల్డ్ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకుని న్యూ కాంట్రాక్ట్ ఫార్మ్ చేసుకుంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి సార్? యాక్చువల్గా బీసీకి ఏం సప్లై చేస్తున్నాడు? వీట్. కానీ ఇప్పుడు ఏ అన్నాడు? సార్ వీట్ వద్దు, రైస్ సప్లై చేయండి, దానికి నేను గ్యారంటీ ఇస్తాను. అంటే లెట్స్ క్యాన్సిల్ old contract of guarantee, let's enter new contract of guarantee. In this new contract I'm giving guarantee to you to supply rice to C. Adhavina, please keep this in your mind. From now on I'm giving guarantee to you not to supply wheat, to supply rice. Wheat contract got cancelled, we have entered into a new contract. And from now on if you supply rice and C is not paying, I'll pay you. But if you supply wheat, if C is not paying, I won't pay you, because that contract got cancelled. We have entered into a new contract. కానీ ఈ నోవేషన్ అయ్యే లోపు ముందు వీట్ సప్లై ఇస్తున్నానికి ఏం చేయాలి? పే చేయాలి. అర్థమైందా? నీకు అర్థం కాల? ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది 3 months వరకు ఏం సప్లై చేస్తా అంటే గ్యారంటీ ఇచ్చిన వీట్. 3 months ఎండ్ అయిన తర్వాత నేనేమన్నా వీట్ ఆపేసి రైస్ సప్లై చేయను. బట్ నువ్వేం చేసినావు తెలుసా? 3 months తర్వాత కూడా వీట్ రైస్ రెండు సప్లై చేసినావు. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ నోవేషన్ అయ్యే ముందు సప్లై చేసిన వీట్కి నేను లైబుల్, నోవేషన్ అయిన తర్వాత రైస్ కి నేను లైబుల్, బట్ వీట్ కి నేను లైబుల్ కాదు, బికాస్ ద కాంట్రాక్ట్ గాట్ క్యాన్సల్. అంటే ఇక్కడ వీట్ కాంట్రాక్ట్ ఏమైపోయింది? క్యాన్సల్ అయ్యింది. అంటే వీట్ కి గ్యారంటీ ఇవ్వలేదు, అంటే వీట్ కాంట్రాక్ట్ కి నేను డిశ్చార్జ్ అయిపోయినా. దట్స్ ద పాయింట్. ఎట్లా డిశ్చార్జ్ అయిపోయినా? బికాస్ ఆఫ్ నోవేషన్ అంటారు, ఓల్డ్ కాంట్రాక్ట్ క్యాన్సిలింగ్ అండ్ న్యూ కాంట్రాక్ట్ ఎంటరింగ్. ఎస్. What's the concept we are discussing? Discharge of surety. What's the mode we are discussing? Revocation అంటే cancellation. ఎట్లా క్యాన్సిల్ అవ్వచ్చు? 1, నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ అవ్వచ్చు, చనిపోతే క్యాన్సిల్ అవుతుంది, నోవేషన్ అయినా క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు పాయింట్, ఏదో ఒక సిచ్యువేషన్ అయింది, దానివల్ల కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ రివోక్ అయింది, దానివల్ల షూరిటీ డిశ్చార్జ్ అయింది. అర్థమైందా? సో ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది, దానివల్ల కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ రివోక్ అయ్యింది, దానివల్ల షూరిటీ డిశ్చార్జ్ అయ్యాడు. దాట్స్ అ పాయింట్. యాక్చువల్గా మీకు ఒక పాయింట్ మిస్ చేసిన, ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో కంటిన్యూ గ్యారంటీ చెప్పినా కానీ స్పెసిఫిక్ గ్యారంటీ చెప్పలా. ఓకేనా? లిసన్ హియర్. కంటిన్యూ గ్యారంటీ అంటే నువ్వు సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి మనం గ్యారంటీ ఇచ్చినట్టు. ఒకవేళ మనం నోటీస్ ఇచ్చి రివోక్ చేసుకోవాలంటే ఎప్పుడైనా నోటీస్ ఇవ్వచ్చు. ఎస్ ఆర్ నో? నువ్వు 3 months లో ఇస్తావా, లేదా 1 month లో ఇచ్చేస్తావా, లేదా 9 months లో ఇస్తావా, 6 months లో ఇస్తావా, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడు నోటీస్ ఇస్తే అప్పటి నుంచి కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకక్కడి నుంచి నేను డిశ్చార్జ్ అయిపోతాను. ఐఎమ్ నాట్ లయబుల్. ఎస్ ఆర్ నో? ఇది ఎప్పుడు కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, కంటిన్యూయింగ్ గ్యారంటీ అయితే.
The next one, there is one more guarantee called specific guarantee. Specific guarantee అంటే మీనింగ్ ఏంది? Guarantee given only for one debt, one specific promise. Yes or no? One specific promise కి guarantee ఇస్తే దాన్ని ఏమంటాం? స్పెసిఫిక్ గ్యారంటీ అండి. ఒకసారి మైండ్ చేసుకో. బి లోన్ ఇస్తున్నాడు సికి 10 lakh రూపీ. ఈ ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ ఎప్పుడు ఫామ్ చేసుకున్నాము? ఈ ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ ఎప్పుడు ఫామ్ చేస్తున్నాము? 1st January 25. దీనికి ఎవరు గ్యారంటీ ఇచ్చారు? ఏ గ్యారంటీ ఇచ్చారు కాబట్టి బి హాస్ గివెన్ లోన్ టు సి ఆన్ 1st January 25. Now you tell me, if A wants to revoke his guarantee by giving notice, by which time he has to give the notice? By which time he has to serve the notice? You know what law said? This is specific guarantee. And there won't be any time for this. Yes or no? Continuing guarantee కంటే టైం ఉంటుంది అన్న. 1 year వరకు టైం ఉంటుంది. బట్ స్పెసిఫిక్ గ్యారంటీకి టైం ఉండదు. గ్యారంటీ ఇచ్చేసిన అయిపోయినట్టే. కాబట్టి ద పాయింట్ ఈస్ వాట్ లా సెడ్ ఇస్, సరే మీరు గ్యారంటీ ఇచ్చారు కదా, గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఈ BC తోని లోన్ అగ్రిమెంట్ ఫామ్ చేసుకునే లోపు కావాలంటే మీ గ్యారంటీని ఏం చేసుకోవచ్చు? రివోక్ చేసుకోవచ్చు. వన్స్ BC తోని లోన్ అగ్రిమెంట్ ఫామ్ చేసుకొని లోన్ ఇచ్చేసాడా, ఇంకా చచ్చినట్టు ఏం చేయాలి? గ్యారంటీ ఇవ్వాల్సిందే, షూరిటీ కింద ఉన్నట్టే. సో ఇఫ్ యూ వాంట్ టు రివోక్ యువర్ గ్యారంటీ ఇన్ కేస్ ఆఫ్ స్పెసిఫిక్ గ్యారంటీ, యూ షుడ్ హావ్ గివెన్ ద నోటీస్ బిఫోర్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ B and C గాట్ ఫార్మ్డ్. అర్థమైందా? ఒకసారి చూడు. బిఫోర్ 1st January A కెన్ రివోక్ ద గ్యారంటీ బై గివింగ్ నోటీస్. అంటే బిఫోర్ ద లైబిలిటీ గాట్ క్రియేటెడ్. బికి సికి మధ్య లైబిలిటీ క్రియేట్ అయ్యే లోపు ఏం చేయాలి? నోటీస్ ఇచ్చి రివోక్ చేసుకోవాలి. వన్స్ BCకి లోన్ ఇచ్చేసాడా, సికి లైబిలిటీ క్రియేట్ అయిపోయింది, ఏ కూడా లైబిలిటీ క్రియేట్ అయిపోతుంది, యూ కెన్ నాట్ రివోక్. బట్ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంది? ఒక సిరీస్ ఆఫ్ 1 year పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఎప్పుడైనా ఏం చేయొచ్చు? రివోక్ చేసుకోవచ్చు. దట్స్ ద పార్ట్. ఓకే. So we have completed revocation by, discharge of surety by revocation and discharge of surety on the invalidation of contract of guarantee. Now the next point is discharge of surety. Surety discharge అయిపోతున్నారు. దీనివల్ల by conduct of creditor. అదే కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్ నీకు? మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంది? షూరిటీ గెట్స్ డిశ్చార్జ్ అంటే వాళ్ళు లైబుల్ కాదు. ఫస్ట్ ఏం నేర్చుకున్నాము? కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఇన్వాలిడ్ అయిందని చెప్పి షూరిటీ డిశ్చార్జ్ అయిపోయాడు. సెకండ్ నేర్చుకున్నాము, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ క్యాన్సల్ అయిందని చెప్పి షూరిటీ డిశ్చార్జ్ అయిపోయాడు. క్యాన్సల్ కి ఇన్వాలిడ్ డిఫరెన్స్ ఏంది? చెప్పు, డిఫరెన్స్ ఏంది? ఇన్వాలిడ్ అంటే అది స్టార్టింగ్ నుంచే అది కరెక్ట్ కాదు, ఇన్వాలిడ్ అది. బట్ క్యాన్సల్ అట్లా కాదు, యాక్చువల్ గా అది రన్ అవుతుంది, మధ్యలో క్యాన్సల్ చేసుకున్నాం. అర్థమైందా? బై గివింగ్ నోటీస్, షూరిటీస్ డెత్, ఓల్డ్ కాంట్రాక్ట్ క్యాన్సిలింగ్ అని ఎంటింగ్ అంటే యాక్చువల్గా ముందు వాడాడు, తర్వాత ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది. ఇన్వాలిడ్ అనుకోదు, క్యాన్సిల్ అయిందంట, క్యాన్సిల్ చేసుకున్నాం మనం. అర్థమైందా? దాన్ని ఏమంటాం? రివోకేషన్. రివోక్ అంటే మనం తీసేసుకున్నాం, మనం గ్యారంటీ ఇచ్చాం కదా, తీసేసుకుంటున్నాం, రివోకేషన్. బట్ అది ఇన్వాలిడ్, అసలు ఇచ్చిన గ్యారంటీ ఇన్వాలిడ్. అది పాయింట్. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంది? కాండక్ట్ ఆఫ్ రేట్. అంటే షూరిటీ డిశ్చార్జ్ అయిపోతారంట బికాస్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ క్రెడిటర్. కాండక్ట్ అంటే మీనింగ్ యాక్షన్. అంటే ఈ క్రెడిటర్ కుదుగా లేడరా, ఈ క్రెడిటర్ ఏదో పెంట పెట్టాడు, ఈ క్రెడిటర్ పెట్టిన పెంట వల్ల షూరిటీ గెట్స్ డిశ్చార్జ్. షూరిటీ గెట్స్ డిశ్చార్జ్ బికాస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ క్రెడిటర్. సో వాట్స్ ద యాక్షన్ హీ డిడ్ బికాస్ ఆఫ్ విచ్ షూరిటీ గాట్ డిశ్చార్జ్? లెట్స్ డిస్కస్. ఏ యాక్షన్ చేయడం వల్ల షూరిటీ డిశ్చార్జ్ అయిపోయిండు? లెట్స్ డిస్కస్. ఫస్ట్ వన్, బై వేరియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్. Very, very important point. Listen the example carefully. This might be a question for you in your exam. Listen this carefully. A గ్యారెంటీ ఇచ్చాడ్రా బీకి. దేని తెలుసా? బీసీకి వాడి హౌస్ ని రెంట్ కి ఇవ్వడానికి. ఓకేనా? బీకో హౌస్ ఉంది, ఆ హౌస్ ని రెంట్ కి ఇద్దాం అనుకుంటున్నాడు. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు? సికి. రెంట్ ఎంత పే చేయాలి? 1 lakh per month. ఆ 1 lakh per month సి పే చేయకపోతే వాళ్ళు పే చేస్తారు. దట్స్ వాట్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారెంటీ. అర్థమైందా? ఫస్ట్ గ్యారెంటీ కాంట్రాక్ట్ అర్థమైందా? నా పాయింట్ ఈస్ 1 year అయిపోయిన తర్వాత 1 year అయిపోయింది, ఇట్లా రన్ అవుతుంది. ఓకే, 1 year అయిపోయిన తర్వాత బిఎన్సి వాళ్ళ ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ లో కొన్ని టర్మ్స్ ని చేంజ్ చేశారా? ఓకేనా? ఆ టర్మ్ ఏ చేంజ్ చేశారంటే రెంట్ 1 lakh per month కాస్త 2 lakh per month అని చెప్పి ఇంక్రీజ్ చేస్తున్నారు రెంట్ ని. అరే వింటున్నావా? యాక్చువల్ రెంట్ ఎంత పే చేయాలి? 1 lakh per month. లైక్ ఒక ఇయర్ అయిపోయింది, ఒక ఇయర్ మొత్తం 1 lakh per month పే చేసినాం. నెక్స్ట్ ఇయర్ నుంచి అంట రెంట్ ఇంక్రీజ్ అయిందంట. ఓనర్స్ రెంట్ ఇంక్రీజ్ చేస్తారు కదా, ఇయర్కి ఒకసారి లేదా 3-4 years ఒకసారి. ఓనర్స్ ఏం చేస్తారు? రెంట్ని ఎస్కలేట్ చేస్తారు, ఇంక్రీజ్ చేస్తారు. సో అట్లా బి అన్నాడు, సార్ 1 year అయిపోయింది కదా, ఇంకా మీరు రెంట్ ఎక్స్ట్రా పే చేయాలి, ఇప్పటి నుంచి నాకు రెంట్ ఎంత పే చేయాలి? 2 lakh per month పే చేయాలి చెప్పి బి అన్నాడు. సి అన్నాడు, ఓకే సార్ నేను పే చేస్తా, ఏమో దానిలో ఏముంది,
నాకు ఇల్లు వచ్చింది 2 lakh per month పే చేస్తా ఓకే ఫైన్ అని చెప్పాడు డన్. సో బి అండ్ సి ఇద్దరు కలిసి వాళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ లో టర్మ్స్ ఏం చేశారు, చేంజ్ చేశారు ఫ్రమ్ 1 lakh రూపీ టు 2 lakh రూపీ. బట్ ద పాయింట్ ఈస్ మరి ఈ విషయము ఏకి చెప్పాలి కదరా, షూరిటీకి చెప్పాలి కదరా. బికాస్ మీరు అగ్రిమెంట్ ఫామ్ చేసుకొని నువ్వు రెంట్ని ఇంక్రీజ్ చేసినావు కరెక్టే బాగుంది. ఇప్పుడు రేపు పొద్దున పే చేయకపోతే ఎవరు పే చేయాలి, మరి ఏ పే చేయాలంటే నువ్వు ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఇట్లా ఇంక్రీజ్ అయిందని సార్ ఏంటని చెప్పాలా వద్దా. మరి చెప్పకుండా నువ్వు అగ్రిమెంట్ ఫామ్ చేసుకుంటే బికాస్ ఆఫ్ యువర్ యాక్షన్ ఐ విల్ గెట్ డిశ్చార్జ్డ్. నాకు ఇలా కాంట్రాక్ట్ లో టర్మ్స్ ని వేరియేట్ చేశా, వేరియేట్ అంటే చేంజ్ చేశారని చెప్పి నాకు చెప్పకపోవడం వల్ల బికాస్ యాక్షన్ ఆఫ్ ద క్రెడిటర్ ఐ విల్ గెట్ డిశ్చార్జ్డ్. అర్థమైందా, అర్థమైందా అన్న. నెక్స్ట్ సెకండ్ వన్, బై రిలీజ్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ ప్రిన్సిపల్ డెటర్. ప్రిన్సిపల్ డెటర్ రిలీజ్ అవ్వడం వల్ల షూరిటీ కూడా రిలీజ్ అయిపోతారంట. అంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, ఒకసారి చూడు ఇక్కడ. అదే షూరిటీ ఎవరు, షూరిటీ ఎవరు, క్రెడిటర్. ప్రిన్సిపల్ డెటర్ క్రెడిటర్ సికి ఇచ్చాడంట, లోన్ ఇచ్చాడు, లోన్ ఎంత 10 lakh. డ్యూ డేట్ ఏంది 31st August 25. నౌ లిసన్, బిఫోర్ దిస్ డ్యూ డేట్ లెట్స్ సీ వాట్ హ్యాపెండ్. ఒకసారి చూడు ఇక్కడ ఏం జరిగిందో స్టోరీ. ఆన్ 1st July 25 అంటే కెన్ ఐ సే దిస్ యాజ్ బిఫోర్ డ్యూ డేట్. ఇంకా డ్యూ డేట్ కి టైం ఉంది, ఇంకొక 2 months ఉంది ఇంకా. బట్ ఆ 2 months లోపు ఏం జరిగిందో చూడు. బికి సికి మధ్యలో కాంట్రాక్ట్ జరిగింది. బిఎస్సి ఎవరు, బి క్రెడిటర్, సి డెటార్. గుర్తున్నా వీళ్ళిద్దరు, వీళ్ళిద్దరికి సేమ్ పార్టీస్ కి ఇంకో కాంట్రాక్ట్ జరిగిందంట ఎగ్జాక్ట్ గా 2 months బిఫోర్ డ్యూ డేట్. ఏంటంటే కాంట్రాక్ట్ సిబికి ప్రాపర్టీ ఇచ్చారంట. బీసీకి ఎంత పే చేయాలి ఇప్పుడు 10 lakh. అరే వింటున్నావా, బికి సికి మధ్యలో ఒక కాంట్రాక్ట్ జరిగిందంట. ఆ కాంట్రాక్ట్ లో సీనే బికి ప్రాపర్టీస్ వెళ్ళారంట. బీసీకి ఎంత పే చేయాలి 10 lakh. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ జరిగిన కాంట్రాక్ట్ లో ఎవరెవరికి పే చేయాలి చెప్పు నాకు. సికి పే చేయాలి ఎంత 10 lakh. సో ఈ పక్కన పెడితే ఈ కాంట్రాక్ట్ లో ఎవరెవరికి పే చేయాలి, సిబికి పే ఎంత 10 lakh. విల్ డూ వన్ థింగ్, విల్ సెల్ ఇట్ ఆఫ్. నేను నీకు 10 lakh పే చేసి తర్వాత 2 months తర్వాత నువ్వు నాకు 10 lakh పే చేయడం ఎందుకు. లెట్స్ సెట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో మనం ఏం చేద్దామంటే నేను 10 lakh ఇవ్వను, నువ్వు నాకు 10 lakh ఇవ్వకు. లెట్స్ సెట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. అంటే ఈ కాంట్రాక్ట్ లో ఎవరు రిలీజ్ అయిపోయారు, సి రిలీజ్ అయిపోతే ఏ కూడా రిలీజ్. దట్స్ ఫర్ ద పాయింట్. బై రిలీజ్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ సి ప్రిన్సిపల్ లెటర్ ఏ విల్ ఆల్సో గెట్ discharged. Clear? Yes. Next, point C. Listen, point C. Discharge of surety by composition, by promise to give time, by promise not to file a suit. This is important, at the same time confusing on. Listen here carefully. First, composition. Composition is variance. Same other point. Variance point. Discussion is variance point. A example. Rent example. Where rent increase from 1 lakh to ఆ వేరియన్స్ నువ్వు షూరిటీ చెప్పినావా కాబట్టి షూరిటీ గెట్స్ అది అయిపోయింది. నెక్స్ట్, ప్రామిస్ టు గివ్ టైమ్, ప్రామిస్ టు నాట్ టు ఫైల్ సూట్. ఒకసారి ఎగ్జాంపుల్స్ విను. ఫస్ట్, ప్రామిస్ టు గివ్ టైమ్, దాని మీనింగ్ ఏంది. లిసన్, ఏ బి గ్యారంటీ ఇచ్చాడ్రా, బికాస్ ఆఫ్ విచ్ బి హాస్ గివెన్ లోన్ టు సి. డ్యూ డేట్ ఏంటి లోన్ కి, ఫస్ట్ మే. ద పాయింట్ ఈస్ బి ఈ డ్యూ డేట్ ని ఎక్స్టెండ్ చేశాడు ఫ్రమ్ 1st May to 1st August. అంటే హీ హాస్ ప్రామిస్ టు గివ్ మోర్ టైం. అరే వింటున్నావా, ఈస్ ప్రామిసింగ్ టు గివ్ మోర్ టైం. యాక్చువల్లీ ఎప్పుడు పే చేయాలి, ఎప్పుడు పే చేయమని చెప్తున్నాడు అంటే డ్యూ డేట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ వితౌట్ ఏస్ కన్సెంట్. మరి ఏ కన్సెంట్ లేకుండా ఫైనల్ గా మీరు టైం ఎక్స్టెండ్ చేసుకుంటే నేను ఎందుకు, ఐ విల్ గెట్ డిశ్చార్జ్ అని చెప్తాను. ఐ గాట్ డిశ్చార్జ్ బికాస్ యూ హ్యావ్ నాట్ సెడ్ టు మీ దట్ యూ హ్యావ్ ఎక్స్ట్రా టైం. నేను హట్ అవుతా, నేను అడుగుతా, నేను ఎందుకు అలుగుతా, నాకు చెప్పకుండా నువ్వు ఏం చేస్తున్నావు, టైం ఎక్స్టెండ్ చేస్తున్నావు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆడ పే చేయకపోతే ఎవరు పే చేయాలి, నేను పే చేయాలి. మనం నాకు టైం ఎక్స్టెండ్ చేస్తే నాకు చెప్పాలి కదా. నా చెప్పకుండా నువ్వు టైం ఎక్స్టెండ్ చేస్తే నేనేమంటా, నేను అలిగి బొంగమూతి పెట్టుకుంటానా, నేను అలిగి ఐ గెట్ డిశ్చార్జ్ అని చెప్తా. బికాస్ యూ హ్యావ్ ప్రామిస్ టు గివ్ మోర్ టైమ్ వితౌట్ మై కన్సెంట్. దట్స్ ద సెకండ్ పార్ట్. నా థర్డ్ పాయింట్ ఏంటి చూడు, ప్రామిస్ టు నాట్ టు ఫైల్ అ సూట్. దాని మీనింగ్ ఏంది, సేమ్ లోన్ రా, సేమ్ లోన్ సేమ్ డ్యూ డేట్. ఎప్పుడు చెప్పు డ్యూ డేట్ 1st May 25. డ్యూ డేట్ వచ్చింది, అది ఏకి గుర్తొచ్చింది, ఏ గుర్తొచ్చి సి కాల్ చేశాడు. అరే సి డ్యూ డేట్ వచ్చింది కదా, పే చేసే డ్యూ డేట్ కి, బికాస్ నువ్వు లోన్ తీసుకున్నావు కదా, నీకు లోన్ ఇప్పిస్తున్నా నేనే, ఐ గివెన్ గ్యారంటీ. సో నాకు చెప్పిన గుర్తుందా సార్, మీకు గ్యారంటీ ఇవ్వండి, నేనే లోన్ పే చేస్తా, జస్ట్ అట్లా గ్యారంటీ ఇవ్వండి అని చెప్పి అప్పుడు చెప్తున్నావు.
సో డ్యూ డేట్ వచ్చింది, నువ్వు అమౌంట్ పే చేసే అని చెప్పి ఏ ఎవరు కాల్ చేశాడు, సికి. లేకపోతే నువ్వు పే చేయకపోతే నాకు పడుతుంది మళ్ళీ బర్త్డే, నా దగ్గర డబ్బులు లేవు, సో ప్లీజ్ పే అమౌంట్ టు బి అని ఏ కాల్ టు సి. బట్ యు నో వాట్ సి సెడ్ టు ఏ? సి సెడ్ టు ఏ, సార్ బి ప్రామిస్డ్ మీ టు నాట్ టు ఫైల్ అ సూట్ ఆన్ మీ. బిఏ నాకు ప్రామిస్ చేశాడు, నా మీద కేసు ఫైల్ చేయనని చెప్పాడు. రేపు పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకో, వాడు నీ మీదే కేసు ఫైల్ చేస్తానని చెప్పాడు అన్న చెప్పాడు. బి ప్రామిస్డ్ నాట్ టు ఫైల్ అ సూట్ ఆన్ సి, హీల్ ఫైల్ అ సూట్ ఓన్లీ ఆన్ ఏ. నీ మీద కేసు ఫైల్ చేస్తాడు. ఈ విషయం నేను చెప్పలేదా? అయ్యో, ఎవరు తెలిసిన విషయం? ఏ. సో వితౌట్ ఏస్ కన్సెంట్ బి ప్రామిస్ నాట్ టు ఫైల్ అ సూట్ ఆన్ సి. అప్పుడు ఏమంటాడు, నాకు ఈ విషయం చెప్పలేదు, నేను అలుగుతా, నేను అలిగి ఏం చేస్తా, డిశ్చార్జ్ అయిపోతా. ఐ విల్ గెట్ డిశ్చార్జ్ బికాస్ యూ హ్యావ్ నాట్ సెడ్ మీ దట్ యూ హ్యావ్ ప్రామిస్ నాట్ టు ఫైల్ అ సూట్ ఆన్ సి. అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? సో అబ్జర్వ్ చేస్తే ఈ 3 points లో కామన్ పాయింట్ ఏం చెప్పిన, ప్రతిదీ కూడా వితౌట్ షూరిటీస్ కన్సర్న్ యూ హ్యావ్ గెట్ సంథింగ్, లైక్ ఐదర్ కాంట్రాక్ట్ టర్మ్స్ ని చేంజ్ చేసిన, లేదా ప్రామిస్ టు గివ్ మోర్ టైం, లేదా ప్రామిస్ నాట్ టు ఫైల్ అ సూట్, బికాస్ వితౌట్ ఏస్ కన్సర్న్. కాబట్టి షూరిటీ కేసు డిశ్చార్జ్. అరే నాన్న, ఇక్కడ ప్రాబ్లమ్ టైం ఎక్స్టెండ్ చేయడం ప్రాబ్లం కాదు, ప్రామిస్ నాట్ టు ఫైల్ అ సూట్ ప్రాబ్లం కాదు, టర్మ్స్ చేంజ్ చేయడం ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంది ఇక్కడ, నా పర్మిషన్ లేకుండా చేంజ్ చేసినావు, నా పర్మిషన్ లేకుండా టైం ఎక్స్టెండ్ చేసినావు, నా పర్మిషన్ లేకుండా సూట్ ఫైల్ చేయడం చెప్పావు, అది ప్రాబ్లం. అందులో నేను డిశ్చార్జ్ అయిపోతా. అర్థమైందా? ఇప్పుడు కావాలంటే ఏం చేయొచ్చు, రెంట్ ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ 1 lakh to 2 lakh. అది ఇంక్రీజ్ చేసుకున్నామని ఫస్ట్ షూరిటీ దగ్గరికి వచ్చి, సార్ మేము ఆ రెంట్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్, ఎంత, ఫ్రమ్ 1 lakh to 2 lakh, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని అడిగితే దానికి ఏ ఓకే అని చెప్తే దెన్ యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ చేంజ్ ఎనీథింగ్. అర్థమైందా? సో బిఫోర్ చేంజింగ్ ఎనీథింగ్ ప్లీజ్ టేక్ ద కన్సెంట్ ఆఫ్ ఏ. దట్స్ ద పాయింట్. ఇఫ్ యూ హ్యావ్ చేంజ్డ్ ఎనీథింగ్ వితౌట్ ఏస్ కన్సెంట్ దెన్ ఏ గెట్స్ డిశ్చార్జ్డ్. నెక్స్ట్, ఈ థర్డ్ పాయింట్ కి 2 exceptions ఉంటాయి. ఎక్సెప్షన్ నెంబర్ 1, ఒకసారి వీళ్ళ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయి. ఏ గ్యారెంటీ ఇచ్చాడు బికి, బి లోన్ ఇచ్చాడు సికి. లోన్ డ్యూ డేట్ ఎప్పుడు, ఫస్ట్ మే. ఆ డ్యూ డేట్ ని ఎక్స్టెండ్ చేశాడు ఎవరు, బి. అంటే ప్రామిస్ టు గివ్ మోర్ టైం, బట్ యు నో వాట్, హీ ప్రామిస్ దట్ టు ఈ బికాస్ ఈ రిక్వెస్టెడ్ బి టు ఎక్స్టెండ్ టైం ఫర్ సి. ఈ సి అండ్ డి రిలేటివ్స్ రా, అరే వినరా, సి అండ్ ఈ రిలేటివ్స్. ఈ బ్యాంక్ వెళ్ళి, ఐ మీన్ లోన్ ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు, సార్ సికి లోన్ ఎక్స్టెండ్ టైం ఎక్స్టెండ్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. సో బి ప్రామిస్ చేశాడు ఎవరికి, ఈకి, టు ఎక్స్టెండ్ టైం ఫర్ సి వితౌట్ ఏస్ కన్సర్న్. టెల్ మీ వెదర్ ఏ గెట్స్ డిశ్చార్జ్డ్, వెదర్ ఏ గెట్స్ డిశ్చార్జ్డ్? నో, హీ వోంట్ గెట్ డిశ్చార్జ్. అర్థం కాలేదా శ్రవణి? అర్థం కాలేదా? అర్థం కాల, మళ్ళీ చెప్తా విను. షూరిటీ ఎవరు, క్రెడిటర్ ఎవరు, డెటార్ ఎవరు, ఎవరెవరికి లోన్ ఇచ్చారు? బి హస్ గివెన్ లోన్ టు సి. ఎంత లోన్, 10 lakh. డ్యూ డేట్ ఎప్పుడు, ఫస్ట్. ఓకే, ఫస్ట్ మే వచ్చింది, కానీ బి అంటే టైం ఎక్స్టెండ్ చేసిందంట ఫ్రమ్ 1st May to 1st August. ఎవరి రిక్వెస్ట్ మీద టైం ఎక్స్టెండ్ చేసిందంట? ఈ. హూ ఈజ్ ఈ? ఈజ్ ఈ క్రెడిటర్? నో. ఈజ్ ఈ షూరిటీ? నో. ఈజ్ సమ్ థర్డ్ పర్సన్. ఐఎమ్ కాలింగ్ హిమ్ యాజ్ అ థర్డ్ పర్సన్. కెన్ ఈజ్ ఇట్ ఓకే? నేను 30% బికాస్ వాడికి ఈ కాంట్రాక్ట్ కి సంబంధమే లేదు అసలు. ఎవడో థర్డ్ పర్సన్ వచ్చి రిక్వెస్ట్ చేశాడంట. ఎవరు రిక్వెస్ట్ చేశాడంట? బిని రిక్వెస్ట్ చేశాడని చెప్పి బి ఏం చేశాడంట, టైంని ఎక్స్టెండ్ చేశాడంట. సరే, మై పాయింట్ ఈస్ ఎవరు రిక్వెస్ట్ చేస్తారో పక్కన పెడితే బి అయితే టైం ఏం చేసిండు, ఎక్స్టెండ్ చేసి వితౌట్ ఏస్ కన్సర్న్. ఇందాక నేర్చుకున్నాం కదా పాయింట్, ప్రామిస్ టు గివ్ టైం వితౌట్ షూరిటీస్ కన్సర్న్ దెన్ ఏ గెట్స్ డిశ్చార్జ్ అని నేర్చుకున్నామా లేదా? కదా జరిగిందా కావాలి. బి ప్రామిస్ టు గివ్ మోర్ టైం వితౌట్ ఏస్ కన్సర్న్. మరి ఏ గెట్స్ డిశ్చార్జ్? నో, హీ వోంట్. వై? ద పాయింట్ హియర్ ఈస్ బి ప్రామిస్ టు గివ్ టైం not at the request of C but at the request of some third person. కాబట్టి A won't get discharged. That's the exception. అర్థమైందా? నేను చెప్తే సి చెప్తే అదేమి ఎక్స్టెండ్ చేయాలి, నాకు ఎవడో చెప్పాడు థర్డ్ పర్సన్ ఎక్స్టెండ్ చేశాడు, అప్పుడు దానికి సికి సంబంధం ఏముంది? కాబట్టి ఏ విల్ గెట్ నో ఏ వోంట్ గెట్ డిశ్చార్జ్. ఓకేనా? దట్స్ ద ఎక్సెప్షన్. నెక్స్ట్ ఇంకో పాయింట్ లిసన్. ఇంకో ఎక్సెప్షన్. గ్యారంటీ ఎవరు ఇచ్చారు? ఏ. ఎవరికి ఇచ్చాడు? బికి. లోన్ ఎవరు ఇచ్చారు? బి టు సి. ఎంత లోను? 10 lakh. డ్యూ డేట్ ఏంటి? ఫస్ట్ మే వచ్చింది. ఎవరు పే చేయాలి లోను?
ఎవరు పే చేయాలి? లోన్ పే చేయలేదు, లోన్ పే చేయలేదు. ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు? బి. ఏ దగ్గర నుంచి లోన్ తీసుకోకుండా, సి దగ్గర నుంచి లోన్ తీసుకోకుండా, ఎవరి మీద కేసు ఫైల్ చేయకుండా బి రిమైన్ సైలెంట్. అలా 1 month అయిపోయింది. 1 month ఈస్ నాట్ ఫైలింగ్ సూట్ ఆన్ ఏ ఆర్ సి. అంటే థర్డ్ పాయింట్ గుర్తున్నా మీకు? ప్రామిస్ నాట్ టు ఫైల్ అ సూట్. ఇక్కడ కూడా ఈస్ నాట్ ఫైలింగ్ అ సూట్. మరి ఈస్ నాట్ ఫైలింగ్ అ సూట్ కాబట్టి ఏ వెదర్ గెట్స్ డిశ్చార్జ్, వెదర్ ఏ గెట్స్ డిశ్చార్జ్. మీకు అర్థం కాదు డిఫరెన్స్, డిఫరెన్స్ అర్థం కాల. ఒకసారి విను. ఇందాక హీ ప్రామిస్ నాట్ టు ఫైల్ అ సూట్. ఎవరికి ప్రామిస్ చేశాడు? సి. ఇప్పుడు కూడా హీస్ నాట్ ఫైలింగ్ సూట్, కానీ హీ హాస్ నాట్ ప్రామిస్ నాట్ టు ఫైల్ అ సూట్. డిఫరెన్స్ అర్థమైందా? తిన్ డిఫరెన్స్ రా. ఇందాక నేను నీ మీద కేసు ఫైల్ చేయను అని చెప్పా, ఇప్పుడు నేను నీ మీద కేసు ఫైల్ చేయట్లేదు అంతే, చెయ్యను అని చెప్పలేదు. కావాలంటే రేపే నేనేం చేయొచ్చు? కేసు ఫైల్ చేయొచ్చు, చెప్పలేం. కానీ నీకైతే నేను ప్రామిస్ అయితే ఏం చేయలేదు కదా, దట్ ఐ వోంట్ ఫైల్ అ సూట్. అర్థమైందా? సో మీ మెటీరియల్ ఉండదు మియర్ ఫర్బియరెన్స్ ఆఫ్ నాట్ ఫైలింగ్ అ సూట్, దట్ డజంట్ మీన్ దట్ ఏ గాట్ డిశ్చార్జ్డ్. ఏ is still continuing as a guarantee, as a surety. డిఫరెన్స్ అర్థమైందా? యాక్చువల్గా ఈ సెకండ్ పాయింట్, ఈ సెకండ్ ఎక్సెప్షన్ దేనికి ఎక్సెప్షన్? థర్డ్ పాయింట్ ఎక్సెప్షన్. థర్డ్ పాయింట్ ఏం చెప్పింది? నాట్ ప్రామిస్ నాట్ టు ఫైల్ అ సూట్, then surety gets discharged. But here you are not filing suit, but you have not promised not to file a suit. That's why surety is still continuing. You won't get discharged. Clear? Next, last point, by creditor's act or omission. Creditor ఏదైనా యాక్ట్ చేయడం వల్ల లేదా క్రెడిటర్ ఏదైనా పాయింట్ ని omit చేయడం వల్ల surety gets discharged. I'll give one more example for this. Listen, who has given guarantee? A to B. Based on this, B has given loan to of rupees plus he has also taken security from C of rupees 6 lakh. వాడి గోల్డ్ చైన్ సెక్యూరిటీగా తీసుకుంటాడు. ఎవరు బి. ఎవరి దగ్గర నుంచి? సో యూ అబ్జర్వ్, B is having 2 securities. 1 6 lakh జ్యువెలరీ, 2 A. అంతేనా? అంటే తీసుకున్న లోన్ పే చేయకపోతే ఈ సెక్యూరిటీని అమ్మి సెటిల్ చేసుకోవచ్చు, ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఏదైనా అడగచ్చు. అంతేనా? సరే, సెక్యూరిటీ తీసుకున్నాం, బాగానే ఉంది. సెక్యూరిటీ తీసుకున్నాం, బాగానే ఉంది. పాయింట్ ఈస్, లిసన్ ఆల్ ఆఫ్ యూ హియర్. ఒకవేళ లోన్ పే చేయలేదు అనుకుందాం, ఎవరు? సి. అప్పుడు బి ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ ఏని పోయి అడిగాడు, సార్ సి లోన్ పే చేయలేదు, మీ డెటర్ లోన్ పే చేయలేదు, మీ డబ్బులు పే చేయండి అని. ఎవరిని అడిగారు? బి ఆస్క్డ్ టు ఏ. యు నో వాట్? A paid 10 lakh rupees. A paid 10 lakh. But now you know what B has to do? B has to give that security to B has to give the security to A, because since A paid the loan of C, now A will have the right to have that security. Because if C is not paying amount to A, then A will sell the security. అర్థం కాల నీకు? అరే ఇంద్రా, ఏంటి? నేను ఏ, ఓకే, నువ్వు బి, వాడు సి. బి సికి ఏం చేశాడు? లోన్ ఇచ్చాడు. దానికి గ్యారంటీ ఎవరు ఇచ్చారు? ఏ. నేను గ్యారంటీతో పాటు నువ్వు వాడి దగ్గర చేంజ్ చేసుకో, ఒక సెక్యూరిటీ తీసుకున్నావు వాడి దగ్గర నుంచి. అర్థమైందా? సో బి ఏం చేశాడు? సి దగ్గర నుంచి సెక్యూరిటీ తీసుకున్నాడు, అట్ ద సేమ్ టైం నేను కూడా గ్యారంటీ ఇచ్చిన. సో రెండు ఉన్నాయి. ఎస్. సరే, ఇప్పుడు నువ్వు వాడికి లోన్ రీపే చేయాలా? నువ్వు రీపే చేయలేదు. ఇప్పుడు బి ఏం చేశాడు తెలుసా? వాడి దగ్గర సెక్యూరిటీ అమ్మకుండా వాడు నాకు కాల్ చేసి, సార్ మీరు ఎవరికైతే గ్యారంటీ ఇచ్చారో వాడు డిఫాల్ట్ చేశాడు, మీరు నాకు అమౌంట్ పే చేయండి ఎప్పుడు అడిగాను. నన్ను నేనేం చేసిన? ఆ 10 lakh రూపీస్ నీకు ఇచ్చేసిన. ఎవరికి ఇచ్చిన? మీకు ఇచ్చేసిన 10 lakh రూపీస్. మీకు ఇచ్చేసిన తర్వాత నువ్వు సెక్యూరిటీ తీసుకున్నావు వాడి దగ్గర నుంచి, తీసుకున్నావా? ఆ సెక్యూరిటీ నాకు ఇచ్చే, నేను చూసుకుంటా దేని గురించి. ఇంకా అంటే ఇప్పుడు పాయింట్ ఏంది? నేను వాడు పే చేయాల్సిన లోన్ పే చేసిన కాబట్టి ఆ లోన్ ఎవరి దగ్గర తీసుకుంటా? సి దగ్గర తీసుకుంటా. నాకు అది పే చేయకపోతే సెక్యూరిటీ నమ్మేసి అట్లీస్ట్ ఆ 6 lakh అని తీసుకుంటాను. అర్థమైందా? సో ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్, వెన్ ఎవర్ క్రెడిటర్ హ్యాస్ టేకెన్ సెక్యూరిటీ ఫ్రమ్ డెటార్ and is claiming amount from surety, then he has to give the security to surety. వాటి సెక్యూరిటీ నువ్వు ఇచ్చాలి, షూరిటీకి ఇచ్చాలి. అర్థమైందా? సరే, ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే సెక్యూరిటీ తీసుకున్నావు, ఎవరు? బి. బట్ ఏం జరిగింది తెలుసా? వితౌట్ ఏస్ కన్సెంట్, ఏకి చెప్పకుండా ఈ లోన్ డ్యూ డేట్ కి ముందే ఆ సెక్యూరిటీని రిలీజ్ చేసినావు. ఈ సెక్యూరిటీని రిలీజ్ చేసి ఎవరికి ఇచ్చినావు? సికి ఇచ్చినావు. సెక్యూరిటీ సికి ఇచ్చేసినావు.
అర్థమైందా? ఎప్పుడు? బిఫోర్ ద డ్యూ డేట్. యాక్చువల్గా కాంట్రాక్ట్కి ఎంటర్ అవుతున్నప్పుడు సి దగ్గర సెక్యూరిటీ తీసుకొని డ్యూ డేట్ వచ్చే లోపల సెక్యూరిటీ ఎవరికి ఇస్తావు? సికి ఇస్తావు. అంటే నేను సెక్యూరిటీ ఏమి లేదు. ఆ డిఫాల్టేషన్. ఆ డిఫాల్ట్ ఏమి ఫస్ట్ ఇయర్ కాల్ చేసినావు, ష్యూరిటీ కాల్ చేసినావు. బికాస్ సెక్యూరిటీ కూడా ఏం లేదు ఇప్పుడు. నీకున్న ఓన్లీ ఆప్షన్ ఎవరు? నాకు కాల్ చేసి డబ్బులు అడిగావు 10 లక్ష రూపాయలు. నేను డబ్బులు ఇస్తాను రా అన్న. ఇచ్చే ముందు ఒక్క నిమిషం అని చెప్పిన, ఇవ్వలే ఇంకా ఒక్క నిమిషం చెప్పా. చెప్పి నువ్వు సెక్యూరిటీ తీసుకున్నట్టున్నా మేము దగ్గర నుంచి. ఏం సెక్యూరిటీ? గోల్డ్ చైన్ సెక్యూరిటీ తీసుకున్నావు కదా, ఆ గోల్డ్ చైన్ నాకు ఇచ్చిన నీకు డబ్బులు ఇచ్చేస్తా. బికాస్ ఒకవేళ వాడు పే చెప్పితే నేను ఏం చేస్తా? ఆ సెక్యూరిటీ సేల్ చేసుకోండి. ఎస్ ఎవరు? ఆ గోల్డ్ చైన్ ఇచ్చే గోల్డ్ చైన్ దగ్గర ఉందా? నువ్వు ఎవరికి ఇచ్చావు? డ్యూ డేట్కి ముందే ఏం చేసావు? దాన్ని సి ఇచ్చేసావా లేదా? సో నీ దగ్గర గోల్డ్ చైన్ లేదు, మరి నాకు చెప్పకుండా గోల్డ్ చైన్ ఎందుకు చేసినావు? కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తా? ఇప్పుడు 10 లక్ష రూపాయలు ఆ గోల్డ్ చైన్ వాల్యూ ఎంత? 6 లక్ష. అది పక్కన పెట్టేసి నీకు ఎంత ఇస్తా? 4 లక్ష ఇస్తా. అంటే లాస్ సఫర్ అవ్వాల్సింది ఎవరు? నువ్వు. నేను సఫర్ అవ్వను. అంటే ఇప్పుడు నాకు లాస్ అయితే ఎంత అవుతుంది? 4 లక్ష. 6 లక్ష నా సేవ్. అంటే నా 6 లక్ష సెక్యూరిటీ ఉన్నట్టే. సెక్యూరిటీ ఉండుంటే నేను అది అమ్మి 6 లక్ష వచ్చేసేది నాకు. అంటే లాస్ ఎంత అయింది? 4 లక్ష. ఆ 4 లక్ష నీకు ఇచ్చిన. అర్థమైందా? దట్స్ వాట్ ద పాయింట్. అంటే ఇక చూడు, ఆ 10 లక్షలో 6 లక్ష రూపీకి ష్యూరిటీ డిశ్చార్జ్ అయిపోయినాడు. అంతే కదా మీనింగ్. మొత్తం 10 లక్ష ఏం డిశ్చార్జ్ అవ్వాలా, కానీ 6 లక్ష డిశ్చార్జ్ అయిపోయింది. ఆ 6 లక్ష ఎందుకు డిశ్చార్జ్ అయిపోయిండు? బికాస్ creditor has released a security without intimating to A. Yes, that's it. Next concept is rights of surety. This we continue after the break. Okay, take break. Break this kondi. We'll resume the class at 10:20. Okay, 10:20 की मल्ला start చేద్దాం. चलो next. In the last concept we discussed discharge of surety. Yes. So in what circumstances surety gets discharged? And the next concept is rights of surety. So general గా కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో షూరిటీకి ఉండే రైట్స్ ఏంటి? ఓకే, నా షూరిటీకి 3% మీద రైట్ ఉంటుంది. రైట్ అగేన్స్ట్ ప్రిన్సిపల్ డెటర్, రైట్ అగేన్స్ట్ క్రెడిటర్, రైట్ అగేన్స్ట్ co-surety. నేను షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దట్ యుల్ హ్యావ్ ఓవర్ వ్యూ, క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ రైట్ అగేన్స్ట్ ప్రిన్సిపల్ డెటర్. నా ప్రిన్సిపల్ డెటర్ మన ఎగ్జాంపుల్ ఎవరు? సీనా. షూరిటీకి ప్రిన్సిపల్ డెటర్ మీద రైట్ ఏముంటుంది? టు క్లెయిమ్ ద అమౌంట్ ఆఫ్టర్ హీ పే టు బి. ఎస్ ఆర్ నో? ఏ బికి పే చేసిన తర్వాత he'll have a right to claim that amount from C. That's right against principal debtor. ఓకే, ఇంకా మిగతా ఉంటే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రైట్ అగేన్స్ట్ క్రెడిటర్. క్రెడిటర్ మీద రైట్ ఏముంటుంది షూరిటీకి? క్రెడిటర్ మీద షూరిటీకి రైట్ ఏముంటుంది? బి మీద రైట్ ఏముంటుంది ఏకి? ఇఫ్ బికి అమౌంట్ నేను పే చేస్తే బి దగ్గర సికి సంబంధించిన సెక్యూరిటీ ఏమైనా ఉంటే అది నేను క్లెయిమ్ చేసుకునే రైట్ ఉందా నాకు? సో ఏ ఇస్ హ్యావింగ్ అ రైట్ టు క్లెయిమ్ ద సెక్యూరిటీ ఫ్రమ్ బి. దట్స్ రైట్ అగేన్స్ట్ క్రెడిటర్. ఎస్. నెక్స్ట్ రైట్ అగేన్స్ట్ co-surety. నాతో పాటు ఇంకో co-surety ఉన్నాడు, వాడి మీద నాకు రైట్ ఏముంటుంది? రైట్ టు షేర్ ద అమౌంట్. నేను ఒక్కనే కాదు, నువ్వు కూడా షేర్ చేసుకునే రైట్ నీకు ఉంటుంది. అది నేను చెప్తా, నా చెప్పే రైట్ నాకు ఉంటుంది. అర్థమైందా? So there are 3 rights. Right against principal debtor, right against creditor, right against co-surety. Let's discuss one by one. First one in the right against principal debtor. Listen here. First right in the right to indemnify. Now there's in the right to indemnify, compensate. ఎవరెవరు కాంపన్సేట్ చేయాలి? సిఏ కాంపన్సేట్ చేయాలి కదా. ఇప్పుడు ఏ గ్యారంటీ ఇచ్చాడు బికి, బి లోన్ ఇచ్చాడు సికి, సి లోన్ పే చేయాలి. ఎవడు పే చేశాడు? ఏ పే చేశాడు. నౌ ఏ విల్ హ్యావ్ అ రైట్ టు క్లెయిమ్ ద అమౌంట్ ఫ్రమ్ సి. అంటే హీ ఈస్ హ్యావింగ్ అ రైట్ టు బి ఇండెమ్నిఫైడ్. వాడిని కాంపన్సేట్ చేయాలి, అది వాడి రైట్. ఎవడు కాంపన్సేట్ చేయాలి? సి కాంపన్సేట్ చేయాలి. మళ్ళీ లిసన్ హియర్. యాక్చువల్ గా ఈ 10 లక్ష రూపాయలు కాకుండా ఏకి ఇంకొక లాస్ కూడా జరిగింది. ఏంటంటే బి ఏ మీద కేసు ఫైల్ చేశాడు రా. దర్ ఇస్ సమ్ డిస్ప్యూట్. యాక్చువల్లీ ఒక డిస్ప్యూట్ ఉండే, సో బి ఏ మీద కేసు ఫైల్ చేశాడు. యు నో వాట్, ఏ కూడా ఆ కేసుని జెన్యున్ గా ఆర్గ్యూ చేసుకున్నాడు, బట్ అట్ లాస్ట్ ఆ కేసుని ఓడిపోయాడు. ఆ కేసు ఇది ఇలా కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ సంబంధించిన కేసు ఫైల్ చేసుకున్నాడు, బి ఏ మీద కేసు ఫైల్ చేశాడు, ఆ కేసుని ఏ ఓడిపోయాడు. ఆర్గ్యూ చేసాడు కానీ ఓడిపోయాడు. సో కోర్టు ఏం చెప్పిందంటే ఏకి నువ్వు డామేజెస్ కూడా పే చేయాలి. ఎంత? 20,000. దాంతో పాటు నువ్వు ఆర్గ్యూ చేయడానికి నీకు లీగల్ కాస్ట్ ఎంత అయింది? 5,000. అంటే ఇప్పుడు నీ మొత్తం అవుట్ ఆఫ్ పాకెట్ ఎంత పోయింది? 10 లక్ష పే చేసినావు, 20,000 డామేజెస్ పే చేసినావు, అండ్ 5,000 ఆర్గ్యూ చేయడానికి లీగల్ కాస్ట్ అయింది. అంటే మొత్తం నీకు ఎంత అయింది?
10,25,000. You know what? You can recover the 10,25,000 rupees from C. If the argument is genuine. కానీ if the argument is baseless, A అంట యాక్చువల్ గా B కేస్ ఫైల్ చేస్తే బేస్లెస్ గా ఆర్గ్యూ చేస్తున్నాడంట. మరి ఎందుకు ఆర్గ్యూ చేస్తారు అట్లా బేస్లెస్ గా? బికాస్ నాకు టైం దొరుకుతుంది. ఇప్పుడు ఏదైనా డెట్ కోర్టులో పెండింగ్ ఉందనుకో, ఆ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు డెట్ పేయాల్సిన అవసరం లేదు. డిస్ప్యూటెడ్ డెట్ గుర్తుందా? డిస్ప్యూటెడ్ డెట్ ని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదా టచ్ చేయకూడదు. సో నేను ఏం చేస్తాను, కావాలని బేస్లెస్ గా ఆ ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ ఉంది అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ అలా చేస్తూ కోర్టు టైం ని వేస్ట్ చేస్తూ ఆ జడ్జిమెంట్ ఏం చేస్తున్నా, డిలే చేసుకుంటూ పోతున్నాం. అట్లా నాకు 3-4 months టైం దొరికింది. ఆ 3-4 months లోపు ఏదో రకంగా అమౌంట్ అరేంజ్ చేసేసి నేను ఏం చేద్దాం అనుకున్నా, బీకి పే చేద్దాం అనుకున్నా. ద పాయింట్ ఈస్, ఇలా బేస్లెస్ ఆర్గ్యుమెంట్ వల్ల ఆ బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అంటే చేయడానికి లీగల్ కాస్ట్ అవుతుంది కదా, లాయర్ని అపాయింట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు దానికైనా కూడా లీగల్ కాస్ట్ అవుతుంది. దానికైనా లీగల్ కాస్ట్ ఎంత? 15,000. సో అంటే ఇప్పుడు ఏకైనా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్స్ ఎంత? 10 lakh plus 15,000. Now A can claim amount from C. How much? Only 10 lakh. He cannot claim 15,000. Why? Because the argument he made is baseless, not genuine. So the point is, if he made genuine argument, then he can claim anything from C. 10 lakh plus damages plus legal cost. But if the argument is baseless, then he can claim only 10 lakh, not the legal cost. Clear? Next, right of subrogation. Nana subrogation ante meaning note chesko material lo, substitution of one person with another person is called as subrogation. Oka person place lo inko person రావడాన్ని subrogation అంటాము. నీ ప్లేస్ లో నేను వస్తున్నా, సబ్రగేషన్ అంటాం. కరెక్ట్? నువ్వు విన్నది, నీ ప్లేస్ లో నేను వస్తున్నా అంటే మీనింగ్ ఏంది? నువ్వు క్రియేటర్, నువ్వు లోన్ ఎవరికి ఇచ్చావు? సికి లోన్ ఇచ్చావు. సిలో నేను పే చేస్తే నీ ప్లేస్ లో నేను వస్తా. నీ ప్లేస్ లో నేను రావడం అంటే మీనింగ్ ఏంది? నువ్వు సి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకున్నావు అంటే ఇప్పుడు నేను క్లెయిమ్ చేసుకుంటా. అర్థమైందా? లోన్ ఎవరు ఇచ్చారు? బి టు సి. సి డిఫాల్ట్ ఇచ్చాడు. ఎవరు పే చేశారు? ఏ. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి నీ ప్లేస్ లో నేను వస్తా. సో నౌ ఐ క్లెయిమ్ ఫ్రమ్ సి. దీన్ని ఏమంటాం? సబ్రగేషన్ అంట. సబ్రగేషన్ అంటే మీనింగ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ పర్సన్ విత్ అనదర్ పర్సన్ ఇస్ కాల్డ్ as సబ్రగేషన్. ఓకేనా? లిసన్ హియర్, ఆల్ ఆఫ్ లిసన్ హియర్. అన్న లోన్ ఎవరు ఇచ్చారా? బి టు. దానికి గ్యారెంటీ ఎవరు ఇచ్చారు? ఒకసారి విను. బి 10 lakh రూపీ లోన్ తో పాటు వాడి ప్రాపర్టీని సెక్యూరిటీగా తీసుకున్నట్టు. ఎవరి ప్రాపర్టీ? సి ప్రాపర్టీ సెక్యూరిటీగా తీసుకొని వాళ్ళ కాంట్రాక్ట్ లో ఒక క్లాజ్ మెన్షన్ చేసుకున్నారు. ఏదంటే if C defaults, then B will sell C's property by giving 15 days notice to C అంట. దాని మీనింగ్ ఏంది? నేను ఈ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకున్నాను కదా, అది ఒకవేళ నువ్వు లోన్ డిఫాల్ట్ చేస్తే నేను ఈ దగ్గర నుంచి తీసుకున్న ప్రాపర్టీని నీకు 15 days నోటీస్ ఇచ్చి అంతకీ నువ్వు పే చేయకపోతే నేను ఏం చేస్తా? ఆ ప్రాపర్టీని సేల్ చేసే రైట్ నాకు ఉంది అని ముందే కాంట్రాక్ట్ లో మెన్షన్ చేసుకొని C చేసి సైన్ చేయించుకున్నా. Now B is having a property of C where he can sell it off by giving 15 days notice. And A has also given guarantee. Yes. Now, మనం అనుకున్నట్టే C డిఫాల్ట్ చేశాడు. కానీ B ఏం చేశాడు తెలుసా? ఈ ప్రాపర్టీని టచ్ చేయకుండా ఫస్ట్ A కాల్ చేశాడు. చూద్దాం ఏ పే చేస్తే మనకి బర్డెన్ ఉండదు కదా, ప్రాపర్టీని సేల్ చేయించాలా, మరి దానికి తలకే నొప్పి ఎందుకు? సింపుల్ గా ఏ కాల్ చేసినాం అనుకో, ఏ కాల్ చేసి డబ్బులు ఇవ్వరా, నువ్వు గ్యారంటీ ఇచ్చినాడు డిఫాల్ట్ చేసి అడిగామనుకో, ఏ డబ్బులు ఇచ్చేస్తాడు. సో సింపుల్ గా అయిపోతుంది. సో బి ఏం చేశాడు అంటే ఫస్ట్ ఏ కాల్ చేశాడు. కాల్ చేసి సార్ ఇట్లా మీరు గ్యారంటీ ఇచ్చిన సి డిఫాల్ట్ చేశారు సార్, ఇప్పుడు మీరు డబ్బులు పే చేయని చెప్పి అడిగితే ఏం చేశాడు? పే చేశాడు. సో ఇప్పుడు ఏంటి? బి ప్లేస్ లో ఎవరు వస్తారు? ఏ వస్తాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంతకుముందు కాంట్రాక్ట్ లో సి పే చేయకపోతే ప్రాపర్టీ సేల్ చేసుకునే రైట్ ఉందని చెప్పిన గుర్తుందా? ఎస్ ఆర్ నో? ఇంతకుముందు మాట చెప్పిన కదా, బై గివింగ్ 15 days notice బి విల్ హ్యావ్ అ రైట్ టు సెల్ ఆఫ్ ద ప్రాపర్టీ. కానీ ఇప్పుడు బి సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఎవరు చేసిండు? ఏ. యు నో వాట్ హ్యాపెన్స్? బి ప్లేస్ లో ఎవరు వస్తారు? ఏ వస్తారు. అంటే ఏ సపరేట్ గా ఏమి చెప్పకపోయినా హీ విల్ ఆల్సో హ్యావ్ అ రైట్ టు సెల్ ఆఫ్ ద ప్రాపర్టీ బై గివింగ్ 15 days notice. అదేంటి సార్ మరి? ఏ చెప్పలేదు కదా. ఏ చెప్పకపోయినా బి చెప్పాడు కదా, బికి డబ్బులు పే చేశారు కదా, బి ప్లేస్ ఎవరు వస్తారు? ఏ వచ్చేస్తారు. సో బి కొన్న రైట్స్ అన్ని ఏ. దట్స్ వాట్ సబ్రగేషన్. సబ్రగేషన్ అంటే మీనింగ్ అర్థమైందా? ఆల్ ద బీస్ రైట్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఏ. అంటే బి వెళ్ళిపోయి ఆ ప్లేస్ ఎవరు వస్తారు? ఏ వస్తారు. ఆల్ బి రైట్స్ విల్ ట్రాన్స్ఫర్ టు ఏ. దట్స్ వాట్ రైట్ ఆఫ్ సబ్రగేషన్. క్లియరా? నెక్స్ట్, ఇప్పుడు రైట్ అగేన్స్ట్ క్రెడిటర్. ఇంతకుముందు డిస్కస్ చేసిన రైట్ అగేన్స్ట్ ప్రిన్సిపల్ డెటర్. నౌ రైట్ అగేన్స్ట్ క్రెడిటర్. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిటర్ ఎవరు? బి. సో నాకు నీ మీద ఉన్న రైట్ ఏంటి? లెట్స్ డిస్కస్. 1, రైట్ ఆఫ్ షూరిటీ
టు టేక్ బెనిఫిట్ ఆఫ్ క్రెడిటార్ సెక్యూరిటీ. మన క్రెడిటార్ తీసుకున్న సెక్యూరిటీకి ఎవరికి రైట్ ఉంటుంది పే చేసిన తర్వాత? షూరిటీ. అది ఇందాక చెప్పిన కదా, నేను పే చేసాను అనుకో నీకు డెట్, ఇదొన్న సెక్యూరిటీ నాకు ఇచ్చాలి. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర సెక్యూరిటీ తీసుకున్నావు, ఎంత? గోల్డ్ 6 lakh రూపీస్ తీసుకున్నావు. సో నేను 10 lakh రూపీ పే చేస్తే ఈ గోల్డ్ నాకు ఇచ్చాను నువ్వు. ఐ హ్యావ్ ద రైట్ టు టేక్ ద సెక్యూరిటీ. ఎస్. నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ ద రైట్ టు సెట్ ఆఫ్. ఇది వినండి ఒకసారి ఎగ్జాంపుల్ వినండి. A has given guarantee to B. B has given loan to C. లోన్ ఎంత? 10 lakh. డ్యూ డేట్, డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటి? 1st January 25. కాంట్రాక్ట్ డేట్ ఇంపార్టెంట్, జాగ్రత్త విను. డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ 1st January. నౌ ఈ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందే ఓల్డ్ కాంట్రాక్ట్ ఒకటి ఉందిరా, బిట్వీన్ ఆన్ 1st April 23, విచ్ ఇస్ బిట్వీన్ B అండ్ C, వేర్ B owes C 6 lakh రూపీ. వింటున్నావా? నేను 2 కాంట్రాక్ట్స్ చెప్పిన, ఇదో కాంట్రాక్ట్, ఇదో కాంట్రాక్ట్. రెండిట్లో కామన్ పాయింట్ ఏంది? పార్టీస్ ఆర్ సేమ్, బిఎన్సి. ఎస్. ఇది ఓల్డ్ కాంట్రాక్ట్, ఇది న్యూ కాంట్రాక్ట్. ఓల్డ్ కాంట్రాక్ట్ లో ఎవరెవరికి అప్పున్నారంట? బీసీకి అప్పున్నారంట, ఎంత? 6 lakh. ఇప్పుడు న్యూ కాంట్రాక్ట్ లో ఎవరెవరికి అప్పున్నారంట? సిబికి అప్పున్నారంట, ఎంత? 10 lakh. సరే, ఈ ఓల్డ్ కాంట్రాక్ట్ పక్కన పెట్టు. ఈ కాంట్రాక్ట్ లో అయితే ఎవరెవరికి అప్పున్నారు? సిబికి అప్పున్నాడు. సి డిఫాల్ట్ చేస్తే ఎవరు పే చేస్తారు? ఏ పే చేశాడు, కానీ ఏ ఎంత పే చేశాడు తెలుసా? జస్ట్ 4 lakh పే చేశాడు. ఎందుకంటే నానా నువ్వు సికి పే చేయాలి కదా, ఓల్డ్ కాంట్రాక్ట్ ఉంటుంది కానీ మీ మధ్యలో, ఇన్ బిట్వీన్ యూ హ్యావింగ్ అన్ ఓల్డ్ కాంట్రాక్ట్, రైట్? ప్లీజ్ సెట్ ఇట్ ఆఫ్ ద ఓల్డ్ కాంట్రాక్ట్ అని చెప్పే రైట్ ఏకుంటుంది. దట్స్ ద రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. అర్థమైందా? మీరు ఓల్డ్ కాంట్రాక్ట్ ని న్యూ కాంట్రాక్ట్ తోనే సెట్ ఆఫ్ చేసుకోండి అని చెప్పే రైట్ ఏకుంటుంది. ఓకే. ఎస్. నెక్స్ట్, రైట్ టు షేర్ రిడక్షన్. దాని మీనింగ్ ఏంది? సేమ్. A has given guarantee to B, B has given loan to C. If C defaults, who will pay? If C defaults, who will pay? Yes. Now C defaulted. You know why? C became insolvent. C paid insolvent. And వాడి దగ్గర ఉన్న అసెట్స్ ఏంటి? జస్ట్ 4 lakh రూపీ. వాడి దగ్గర ఉన్న అసెట్స్ జస్ట్ 4 lakh రూపీ. ఇప్పుడు A Bకి ఎంత పే చేస్తాడు? యాక్చువల్గా లోన్ ఎంత తీసుకున్నాడు? 10 lakh. మరి డిఫాల్ట్ చేశాడు. మరి A ఎంత పే చేయాలి? 10 lakh పే చేయాలి. కానీ he'll pay just 6 lakh అండ్ ఆ 4 lakh రూపీ వాడు అసెట్స్ దగ్గర నుంచి తీసుకో అని చెప్పే రైట్ ఏకుంటుంది. ఓకేనా? రైట్ టు షేర్ రిడక్షన్. వాడు ఉన్న అసెట్స్ లో నువ్వు అసెట్స్ తీసేసుకొని నేను జస్ట్ ఓన్లీ 6 lakh పే చేస్తా అంటే నా 10 lakh రూపీ నేను ఏం చేసిన? రెడ్యూస్ చేసిన. ఎందుకంటే వాడికి అసెట్స్ ఉన్నాయి, వాడు ఇన్స్టాల్ అసెట్స్ ఉన్నాయి వాడికి. అని ఇలా నా షేర్ ని రెడ్యూస్ చేసే రైట్ నాకు ఉంటుంది, బికాస్ ఈస్ హ్యావింగ్ అసెట్స్. దట్స్ వాట్ రైట్ టు షేర్ రిడక్షన్. నెక్స్ట్, లాస్ట్ వన్, విచ్ ఇస్ రైట్ అగేన్స్ట్ co-surety. ఫస్ట్ వన్ ఏం డిస్కస్ చేసినాం? రైట్ అగేన్స్ట్ ప్రిన్సిపల్ డెటార్, సి మీద ఉన్న రైట్. ఇప్పుడు రైట్ అగేన్స్ట్ క్రెడిటార్, బి మీద రైట్. ఇప్పుడు రైట్ అగేన్స్ట్ మై co-surety, నాతో పాటు ఎక్స్ ఉండే, గుర్తుందా? మొన్న నేను గ్యారంటీ ఇచ్చినప్పుడు వాడు కూడా నేను కూడా గ్యారంటీ ఇస్తాను చెప్పి నాతో పాటు షూరిటీ కింద యాక్ట్ చేశాడు. సో దే ఆర్ 2 co-sureties. ఎస్. సో వాట్స్ ద రైట్ ఐఎమ్ హ్యావింగ్ అగేన్స్ట్ హిమ్? లెట్స్ సీ. ఫస్ట్, అరే ఈ కాన్సెప్ట్ మీద మొన్న సెప్టెంబర్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందిరా. మాక్సిమం అందరూ మిస్టేక్ చేస్తారు. అక్కడ ఒక కీ పాయింట్ ఉంటుంది, అది మిస్టేక్ చేస్తారు అందరూ. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ. ఈ యొక్క కాన్సెప్ట్ విను జాగ్రత్తగా. ముగ్గురు ఉన్నారు షూరిటీస్. ఎవరెవరు? ఏ, ఎక్స్, వై. ఎవరికి గ్యారంటీ ఇచ్చారు? బికి, టు గివ్ లోన్ టు సి. లోన్ ఎంత? 9 lakh. ఇప్పుడు ఈ 9 lakh సి డిఫాల్ట్ చేసాడు, ఎవరు పే చేయాలి? చెప్పరా? ముగ్గురు పే చేయాలా? ఎంత పే చేయాలి? ఆల్ హ్యాస్ టు పే ఈక్వల్, డివైడ్ బై 3. 9 lakh డివైడ్ బై 3 ఎంత? 3 lakh rupees. So each has to pay 3 lakh. This is unless otherwise agreed. Each co-surety will pay 3 lakh. Yes. అర్థమైందా? Now listen this one more case. A, X, Y. Now they have said I'll guarantee only up to 1 lakh. X guarantee up to 2 lakh. Y guarantee up to 4 lakh. Total maximum guarantee ఎంత? 7 lakh. What's the loan amount given by B to C? 10 lakh. ఎంత? 10 lakh. 10 lakh కాదు, let's take this is 6 lakh. ఓకే, ఇది ఎంత? 6 lakh. జాగ్రత్త వేను, ఎంత లోన్ అది? 6 lakh. 10 lakh తీసే 6 lakh అనుకో.
అచ్చా అచ్చా, లేకపోతే అట్లా చేద్దాం. లోన్ 10 lakh, లోన్ 10 lakh, కాకపోతే సి 4 lakh పే చేశాడు. ఎంత డిఫాల్ట్ చేశాడు? 6 lakh. ఇప్పుడు ఆ డిఫాల్ట్ చేసిన ఎవరు పే చేయాలి? AXY. AXY ఎంతెంత పే చేయాలో ఒకసారి నాకు క్యాలిక్యులేట్ చేసి చెప్పు. నాకు ఫస్ట్ నువ్వు సెల్ఫ్ క్యాలిక్యులేట్ చేసి చెప్పు. చెయ్యి, క్యాలిక్యులేట్ చెయ్యి. AXY ఒక్కొక్కటి ఎంత పే చేయాలి? ఏదో ఒక ప్రాసెస్ క్యాలిక్యులేట్ చేయరా, తర్వాత నీకు క్లారిటీ వస్తుంది. నువ్వు చేసిన తప్ప రైటా క్లారిటీ వస్తుంది. ఇగో ఇట్లా నెగ్లిజెంట్ ఉండడం వల్లే పోయింది క్వశ్చన్ లాస్ట్ అటెంప్ట్కి. చెయ్యరా అంటే చేయరు. ఒకసారి ఎక్కడన్నా రఫ్లో ఒకసారి అట్లా రాయి. ఎంత డిఫాల్ట్ అయింది? 6 lakh. ఎంతమంది షూరిటీస్ ఉన్నారు? 3. ఏ ఎంత అన్నాడు? 1 lakh. బి ఎంత అన్నాడు? 2 lakh. సారీ, ఎక్స్ ఎంత అన్నాడు? 2 lakh. వై ఎంత అన్నాడు? 4 lakh. మొత్తం ఎంత గ్యారంటీ? 7 lakh. డిఫాల్ట్ ఎంత? 6 lakh. ఒక్కొక్కటి ఎంత పేజీలో చెప్పు నాకు. ఏ 1 lakh, ఎక్స్ 2 lakh, వై 3 lakh. అంతేనా? అంతేనా? సరే, ఆన్సర్ కరెక్టే, కానీ ఎట్లా క్యాలిక్యులేట్ చేసినా చెప్పు నాకు. నాకు క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. ఎట్లా క్యాలిక్యులేట్ చేసినావు? మా 1:2:4. సరే, ఒకసారి విను. క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలో చెప్తా, విను ఒకసారి. లిసన్ హియర్ ఆల్ ఆఫ్ యూ. అన్న వీళ్ళు ఈ గ్యారంటీ ఇచ్చారు చూసినా, దిస్ ఈస్ మాక్సిమం గ్యారంటీ. ఇప్పుడు అక్కడ అప్ టు దాని మీనింగ్ ఏంది? మాక్సిమం గ్యారంటీ అది. ఓకేనా? అది మాక్సిమం గ్యారంటీ అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఫస్ట్ నువ్వు వచ్చిన ఆ డిఫాల్ట్ ని డివైడ్ బై 3 చేయాలి. డివైడ్ బై 3 చేయి ఫస్ట్. ఎంత వస్తుంది? 2 lakh, 2 lakh, 2 lakh. ఇప్పుడు దాని కింద మాక్సిమం అమౌంట్ రాయి. 1 lakh, 2 lakh, 4 lakh. ఎవరిదన్నా లిమిట్ ఎక్సిడ్ అయిందా చూసుకో. ఏ లిమిట్ ఎంత? 1 lakh. బట్ మనకి ఎంత షేర్ చేసినావు? అది తీసుకుంటాడా? నో, నాకు ఎక్స్ట్రా 1 lakh వద్దన్నాడు. సో ఎక్సెస్ ఎంత ఉంది? 1 lakh. చూద్దాం దాని ఏం చేద్దాం చూద్దాం. నెక్స్ట్, ఎక్స్కి ఎంత షేర్ పంపించినావు? 2 lakh. వాడు మ్యాక్సిమం ఎంత అన్నాడు? 2 lakh. సో సెట్ ఆఫ్ అయిపోయింది, సెటిల్ అయిపోయింది వాడిది. నెక్స్ట్, సో వీటితో ప్రాబ్లం లేదు మనకి. నెక్స్ట్, వై ఎంత? వై మ్యాక్సిమం ఎంత? 4 lakh. వాడికి ఎంత పంపించినావు? 2 lakh. అంటే వాడికి ఇంకా ఎక్సెస్ 2 lakh రూపాయలు. ఎస్, సరే. సో ఎక్స్ది వైది ఎక్సెస్ ఏమీ లేదు, కానీ ఏది మాత్రం ఎక్సెస్ ఉంది. ఎంత? 1 lakh. సో ఇప్పుడు నీ 1 lakh ఏం చేయాలి? రిమైనింగ్ పర్సన్స్కి ఇవ్వాలి. డివైడ్ బై 2 ఇయర్స్ ఎంత వస్తుంది? ఎక్స్కి 50,000, వైకి కూడా 50,000. సరే, కానీ ఎక్స్కి ఆల్రెడీ లిమిట్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇది వాడు తీసుకోడు. దీన్ని ఏం చేయాలి? డివైడ్ బై 1. ఆ 1 ఎవరు? వై. ఎవరికి వస్తుంది ఇది? వై. సో వైకి ఎంత వస్తుంది? 2 lakh ప్లస్ 50,000 ప్లస్ 50,000 అంటే ఎంత? 3 lakh వస్తుంది. ఎక్స్కి 2 lakh వస్తుంది, ఏకి 1 lakh వస్తుంది. సో ఏకి 1 lakh, ఎక్స్కి 2 lakh, వైకి 3 lakh. టోటల్ ఎంత? 6 lakh. ఇట్లా చేస్తేనే నీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడంటే ఈజీగా ఉంది. మన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఈ మోడల్లో చేస్తేనే నీకు ఆన్సర్ వస్తుంది, లేకపోతే నీ ఆన్సర్ రాదు. ఓకేనా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే క్వశ్చన్ క్లారిటీ ఉంటుంది. ఉందా క్వశ్చన్ పేపర్ ఎవరి దగ్గర? ఐల్ షో, వెయిట్, డౌన్లోడ్ చేస్తా క్వశ్చన్ పేపర్ని. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు ఆ క్వశ్చన్ని. సరే, లిసన్. క్వశ్చన్ నంబర్ 1 తెలుసా? 3 3. ఓకే, లిసన్. సరే, ఇప్పుడు ఒకసారి చెప్పిన క్యాలిక్యులేషన్ యూజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో స్టార్ట్. A, B and C act as co-sureties for a loan రా. సో ఎంతమంది అంటారా? A, B, C co-sureties అంట for a loan of rupees 4 lakh taken by R from XYZ bank. అంటే క్రెడిటార్ ఎవరు? XYZ బ్యాంక్ క్రెడిటార్. R is the principal debtor, right?
లోన్ ఎంత తీసుకున్నాడంట 4 lakh rupee. Okay. There are 3 bonds specifying different liability limits for each surety, such as A's liability is limited to 1 lakh, B's liability is limited to 2 lakh, C's liability is limited to 4 lakh. అంతేనా? సో B ఎంత 2 lakh, C ఎంత 4 lakh. ఇవన్నీ ఏంది మాక్సిమం అమౌంట్. అక్కడ చూడు క్లియర్గా ఉంది. డిఫరెంట్ లైబిలిటీ లిమిట్స్ ఫర్ ఈచ్ షూరిటీ. ఏస్ లైబిలిటీస్ లిమిటెడ్ టు అనే వర్డ్, అది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఏస్ లైబిలిటీస్ లిమిటెడ్ టు, బీస్ లైబిలిటీస్ లిమిటెడ్ టు, సిస్ లైబిలిటీస్ లిమిటెడ్ టు, అప్ టు. అర్థమైందా? మాక్సిమం అది. నా are due to financial difficulties, are defaults on the loan and the bank seeks to recover the amount from the sureties. సో ఈ ఆర్ అంటే లోన్ డిఫాల్ట్ చేశాడంట. సో బ్యాంక్ షూరిటీస్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుందాం అనుకుంటుందంట. ఎంతలో డిఫాల్ట్ చేశాడు? 4 lakh rupee. Now analyze and determine the amount each co-surety is liable to pay and what will be your answer if the loan amount is 6 lakh instead of 4 lakh. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ co-surety నార్మల్గా ఎంత పే చేయాలో చెప్పనా. డిఫాల్ట్ అమౌంట్ ఎంత? 4 lakh. సో ఈచ్ co-surety ఎంత పే చేయాలో చెప్పనా. ఏ బి సి అమౌంట్ చెప్తాను నాకు. ఏ ఎంత క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. ఒకసారి క్యాలిక్యులేట్ చేయరా. ఏ నాకు అల్టిమేట్ ఆన్సర్ చెప్పు నాకు. ఒకసారి నువ్వు క్యాలిక్యులేట్ చేయి, నేను చెప్తా. డన్. క్యాలిక్యులేట్ చేయండి నన్ను ఒకసారి. తప్పైనా రైట్ అయినా ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది మీకు. ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ మొన్నే September 25. సారీ, ఓకే, టెల్ మీ. ఏ 1 lakh, ఓకే. బి 1.5, ఓకే. సి 1.5, టోటల్ 4 lakhs. ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ ఆన్సర్లు వచ్చినాయా చెప్పండి, అవి కూడా రాద్దాం. మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు. ఇంకా డిఫరెంట్ ఆన్సర్ వస్తే చెప్పండి. ఏం రాలేదు. సేమ్ ఆన్సర్. ఆల్ యూ గాట్ సేమ్ ఆన్సర్. ఎనీ డిఫరెంట్ ఆన్సర్ ప్లీజ్ లెట్ మీ నో. చెప్పండి, డిఫరెంట్ ఆన్సర్ ఉంటే చెప్పండి, పర్లేదు. ఇదే కరెక్ట్ అని రూల్ లేదు. ఇప్పుడు చేద్దాం, కరెక్ట్ ఆన్సర్ అంటే మనకు తెలుస్తుంది. ఇఫ్ యూ గాట్ ఎనీ డిఫరెంట్ ఆన్సర్ లెట్ మీ నో. ఇదే ఆన్సర్. 66,000 ఎవరిదమ్మా? బీసీది. సరే, ఇప్పుడు కానీ క్యాలిక్యులేషన్ అన్నట్టు ఆల్ ఆఫ్ యూ లిసన్ హియర్. ఫస్ట్ ఏం చేయాలని చెప్పిన, డిఫాల్ట్ ఉన్న అమౌంట్ ని బై 3 అని చెప్పిన. అంతేనా? నువ్వు ప్రాసెస్ ఫాలో అవ్వు, ఓకేనా? ఓవర్ యాక్షన్ చేసి నేను తెలియ యూజ్ చేయకు. నాకు మొత్తం వచ్చు, నేను కౌంట్ చేసుకుంటా, వద్దు. ఓవర్ యాక్షన్ చేయకు. ఫస్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వు. అదే చెప్పిన నిన్న కూడా, ప్రాసెస్ ఫాలో అవురా వస్తుంది ఆన్సర్ అని చెప్పిన. ఫస్ట్ ప్రాసెస్ ఏం చెప్పిన? స్టెప్ 1 డివైడ్ బై 3 ఎంత వచ్చింది చెప్పు? 1,33,333. సో ఏకి ఎంత ఇద్దాం? నీట్గా రాసుకుందాం. ఏకి ఎంత ఇద్దాం? ఏకి ఎంత? 1,33,000. చాలే. బి కూడా 1.33 lakhs, సి కూడా 1.33 lakh. ఇప్పుడు వాళ్ళ మ్యాక్సిమం లిమిట్స్ చెప్పు నాకు. ఏకి ఎంత? 1 lakh, బికి ఎంత? 2 lakh, సికి ఎంత? 4 lakh. ఓకే, ఎవరిదైనా లిమిట్ ఎగ్జాస్ట్ అయిందా? ఎక్సిడ్ అయిందా? ఎవరిది? ఫస్ట్ చూద్దాం. ఏది ఎక్సిడ్ అయిందా? ఎస్. ఎంత ఎక్సెస్ ఉంది? ఎస్. మీది ఎక్సిడ్ అయిందా? నో. సిది ఎక్సిడ్ అయిందా? నో. ఓ చాలా ఎక్కువ ఉంది నాకు, ఇంకా ఆ లిమిట్ ఇంకా చాలా ఉంది. ఎస్. సరే, ఇప్పుడు ఈ ఎక్సెస్ ఏం చేయాలి? డివైడ్ బై 2 చేయాలి. డివైడ్ బై 2 చేస్తే బీకి ఎంత వస్తుంది? 16,666 కదా? 0.7, అదే 7 వేసుకుందాం.
సి కూడా 16,667. సో ఏకి నువ్వు లిమిట్ ఎంత ఇచ్చినావు, జస్ట్ 1 lakh. బికి 1.3 lakh ప్లస్ 16,667. సికి 1.3 lakh ప్లస్ 16,667. టోటల్ చేయి. బికి ఎంత 1.5, సికి ఎంత 1.5. మళ్ళా లిమిట్ రాయాల, బి లిమిట్ ఎంత 2 lakh, సి లిమిట్ ఎంత, ఏదైనా ఎక్స్ట్రా అయిందా, లేదు. సో దీస్ ఆర్ ద లిమిట్స్. 1 lakh, 1.5 lakh, 1.5 lakh. చాలా మంది మిస్టేక్ చేశారు. ఇది అలా మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి ప్రాసెస్ తెలియదు. ఓకే, అచ్చా దాంట్లో ఇంకొక క్వశ్చన్ ఉంటుంది కదా, వాట్ ఇఫ్ ద అమౌంట్ 6 lakh? 6 lakh డిఫాల్ట్ వేస్తే ఏం పరిస్థితి? 6 lakh డిఫాల్ట్ వేస్తే అమౌంట్ చెప్పి ఎంత వద్దాం, సేమ్ క్యాలిక్యులేషన్ అట్లనే 1 lakh, 2 lakh, 3 lakh. దట్స్ ఇట్. చూసుకో, ఆన్సర్ అదేనా ఉంది. చూడు, ఫస్ట్ కేసులో ఏ ఎంత 1 lakh, బి అండ్ సి 1.5. సెకండ్ కేసులో ఏ ఎంత 1 lakh, బి ఎంత 2 lakh, సి ఎంత 3 lakh. ఓకేనా, దట్స్ ఇట్. ఇప్పుడు నువ్వు ఈ కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతావు. అంతేరా, దిస్ ఇస్ రాయచ్చు, ఏం కాదు. ఆ క్యాలిక్యులేషన్ మొత్తం కూడా రాసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా బెటర్ ప్రెజెంటేషన్ చేసినట్లు నీట్ క్యాలిక్యులేట్ చేసి, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఇన్ థియరీ. ఓకే, దిస్ ఈస్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. రైట్ అగేన్స్ట్ కో-షూరిటీస్. అంతే, రైట్ అగేన్స్ట్ కో-షూరిటీస్. ఒకటేమో అన్లెస్ అదర్వైస్ అగ్రీ ఈక్వల్ గా పే చేయాలి. ఒకవేళ లిమిట్ మ్యాక్సిమం లిమిట్ ఉంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, అంతే. దిస్ ఇస్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. అన్న కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగేవి ఏంటంటే డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ, రైట్స్ ఆఫ్ షూరిటీ. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎసెన్షియల్ ఫీచర్స్. ఫస్ట్ లో నేర్చుకున్న ఎసెన్షియల్ ఫీచర్స్, తర్వాత డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ, రైట్స్ ఆఫ్ షూరిటీ. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, దట్స్ ఇట్. చలో, సో indemnity contract and guarantee contract was also completed. Now next one, last special contract, which is contract of agency. This is your last topic inga. Okay na, this is your last topic. Negotiable instrument explain చేయట్లేదు. ఓకేనా, బికాస్ టైం లేదు కదరా. ఇప్పుడే దీనికి ఇంకొక 2-3 hours పడుతుంది ఈజీగా. ఓకేనా, కానీ మా చెప్తా వినండి. నేను ఈ రివిజన్ క్లాసులు అన్నీ కూడా యూట్యూబ్లో పెడతా. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా యూట్యూబ్లో పెడతా, సో దట్ యూ కెన్ రీవాచ్ వన్స్ అగైన్ ఎనీ టైమ్స్. ఓకేనా, టిల్ యువర్ ఎగ్జామ్. ఈ 1 monthలో ఎన్నిసార్లు అన్నా క్లాస్ చూసుకోండి. అంటే మీకు లా చదువుతున్నప్పుడు నీకు బోర్ కొట్టినా, నీకు కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, అలా యూట్యూబ్లో క్లాస్ పెట్టేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా వింటూ ఉండు. అట్లీస్ట్ వింటూ ఉండు. బుక్ ముందు పెట్టుకో, చూడాల్సిన అవసరం కూడా లేదు. అలా ఫోన్లు అది యూట్యూబ్లో వీడియో ఆన్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ పక్కన పెట్టి అలా వింటూ ఉండి కాన్సెప్ట్ అది నేర్చుకుంటూ ఉండు ఫాస్ట్గా. అలా 2 speed పెట్టేసుకో, ఫాస్ట్గా రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇప్పటివరకు నేర్చుకున్నవన్నీ కూడా యూట్యూబ్లో పెడతా, చూసుకోవచ్చు. విత్ టైం లైన్ ఉంటుంది, టైం స్టాంప్స్ కూడా ఉంటాయి. ఓకేనా, వీడియో కింద డిస్క్రిప్షన్ టైం స్టాంప్స్ ఉంటాయి. ఏ టాపిక్ ఏ టైంతో స్టార్ట్ అవుతుంది చెప్పి క్లియర్ టైం స్టాంప్స్ ఇస్తా. డైరెక్ట్గా నువ్వు ఒక టాపిక్ వెళ్ళిపోవాలనుకున్నావు వెళ్ళిపోవచ్చు. ఓకే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కూడా నేను అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో. ఇప్పుడు క్లాస్ తీసుకోలేదు కదా, డైరెక్ట్గా రెగ్యులర్ క్లాసే పెట్టేస్తా. ఓకేనా, నా రెగ్యులర్ క్లాస్ ఒకటి ఉంది, బ్యాచ్ 1 వాళ్ళకి తీసుకున్న రెగ్యులర్ క్లాస్. ఆ బ్యాచ్ 1 వాళ్ళకి తీసుకున్న రెగ్యులర్ క్లాసే యాజ్ ఇట్ ఇస్ మొత్తం యూట్యూబ్లో పెట్టేస్తా. సో నీకు మొత్తం యాక్ట్ ఉంటుంది, మొత్తం లా సిలబస్ ఉంటుంది, లా సిలబస్ మొత్తం ఉంటుంది నీకు రివిజన్. ఇప్పుడు నేర్చుకున్న రివిజన్స్ ఉంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ రెగ్యులర్ క్లాసే ఉంటుంది. నాకు తెలుసు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చాలా మందికి క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజన్ ఉంటుంది, నాకు తెలుసు. సో రివిజన్ల కన్నా మొత్తం రెగ్యులర్ క్లాసే పెడతా, చూసుకో. ఓకే, దట్స్ ఇట్. సరే, లాస్ట్ చాప్టర్ విచ్ ఇస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. లెట్స్ స్టార్ట్. లిసన్ హియర్. మీకు ఆల్రెడీ తెలుసు కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ, where principal will sell goods to agent, agent will sell the goods to customers, customers will pay amount to agent, agent will pay amount to principal, principal will pay commission to agent. Clear? దీనికి కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అంటాము. ఈ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో మొత్తం ఎన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి? 2 కాంట్రాక్ట్స్ ఉంటాయి. 1 బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్, సెకండ్ బిట్వీన్ ఏజెంట్ అండ్ కస్టమర్.
మనం ఎక్కువ ఫోకస్ చేసేది ఈ చాప్టర్ లో ఈ కాంట్రాక్ట్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ కాంట్రాక్ట్, దాని మీద మనం ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఓకే చలో అచ్చా, ఇది జనరల్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ చాలాసార్లు నేర్చుకున్నాము. బట్ ఇది స్పెషల్ గా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో ఈ స్పెషల్ గా ఏజెన్సీ చాప్టర్ కాబట్టి నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఓకే ఏజెన్సీకి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా చూడొకసారి. వాడికి 10 ప్రాపర్టీస్ ఉన్నాయిరా, 10 బిల్డింగ్స్ ఉన్నాయి, 10 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అజు లైక్ దట్ 10 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్ అన్నిటిని మేనేజ్ చేసే అథారిటీని బికి ఇచ్చాడు. సో బి వర్క్ ఏంటంటే ఆ అపార్ట్మెంట్స్ అన్నిటికి రిలేటెడ్ టెనెంట్స్ ని హైర్ చేసుకోవాలి, ఆ టెనెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీ మంత్ రెంట్ తీసుకోవాలి, ఆ రెంట్ తీసుకున్నది ఏకి ఇచ్చాలి, అండ్ అపార్ట్మెంట్స్ అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఆ అథారిటీ ఎవరికి ఇచ్చాడు, బికి ఇచ్చాడు. సో బి ఆ అపార్ట్మెంట్స్ ని ఫ్లాట్స్ అన్ని కూడా టెనెంట్స్ కి ఇస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి రెంట్ గా తీసుకుంటాడు, ఆ రెంట్ ని ఏకి ఇస్తాడు, వీడికి కమిషన్ ఇస్తాడు. సో మై పాయింట్ హియర్ ఇస్ యాక్చువల్లీ హూ ఇస్ హ్యావింగ్ అథారిటీ ఆన్ దట్ అపార్ట్మెంట్? A has given that authority to B. This transfer of authority from one person to another person is called as agency. దీన్ని ఏజెన్సీ అంటాం. ఏజెన్సీ అంటే ఏంటంటే నాకున్న అథారిటీ నీకు ఇచ్చేస్తా, నువ్వు చేయని చెప్తా. గూడ్స్ నాది, ఇది నా గూడ్ మొబైల్. యాక్చువల్గా ఇది సేల్ చేసే రైట్ నాకుంది, ఇది సేల్ చేసే అథారిటీ నాకుంది, ఆ అథారిటీ నీకు ఇస్తున్నా, నువ్వు పోయి దీన్ని సేల్ చేయంటున్నా. అర్థమైందా? ఇందా గూడ్స్ కేసులో కూడా గూడ్స్ నావి, ఆ గూడ్స్ సేల్ చేసే అథారిటీ నాకు ఉంది, బట్ నేను సేల్ చేయకుండా నాకున్న అథారిటీని నేను నీకు ఇస్తున్నా, ఆ గూడ్స్ నీకు ఇచ్చి ఇది నువ్వు సేల్ చేయండి అంటున్నా. అంటే ఒక పర్సన్కి ఉండే అథారిటీ ఇంకో పర్సన్కి ఇచ్చి వాడి చేత చేయిస్తే వాడిని ఏమంటాం? నా ఏజెంట్ అంటాం. హీస్ మై ఏజెంట్ అంటాం. వై ఆర్ కాలింగ్ హిమ్ యాజ్ యువర్ ఏజెంట్? బికాస్ ఐ గివెన్ హిమ్ మై అథారిటీ అంట. నాకున్న అథారిటీ వాడికి ఇచ్చిన, నాకున్న రైట్ వాడికి ఇచ్చిన, అందుకు వాడిన ఏజెంట్. వాడు చేసే పనులన్నీ నేనే చేస్తున్నట్టు. అర్థమైందా? ఆల్ దాట్స్ విచ్ ఏజెంట్ ఇస్ డూయింగ్ indirectly principal is doing, because that's principal's authority which was given to agent. Yes, that's what the agent. Okay na? Chudu, agent means a person employed to do an act for another or to represent another in dealing with the third parties. We call him as agent. Who is principal? Principal means a person for whom such act is done or who is so represent. ఎవరి కోసం అయితే యాక్ట్ చేస్తానో వాడిని ప్రిన్సిపల్ అంటాం. ఎవరైతే ఒక పర్సన్ కి బిహాఫ్ గా యాక్ట్ చేస్తాడో వాడిని ఏజెంట్ అంటాం. Now a principal, who can be principal? Any person who attained majority and who is of sound mind may employ an agent. ఎవడైనా కూడా మేజర్ సౌండ్ మైండ్ అయితే వాడు ఒక పర్సన్ ని ఏజెంట్ కింద అపాయింట్ చేసుకోవచ్చు, అంటే వాడు ప్రిన్సిపల్ కింద ఉండొచ్చు. కానీ మైనర్ కానీ అన్సోమెన్ కానీ మైనర్ అండ్ అన్సోమెన్ కూడా ఏజెంట్ కింద ఉండొచ్చు. సారీ మైనర్ ఆర్ అన్సోమెన్ కెనాట్ అపాయింట్ యాజ్ అ ఏజెంట్. ఐ మీన్ ప్రిన్సిపల్, ఇక్కడ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతాను యాక్చువల్లీ. ఓకే నేను అది డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసుకున్నా, సారీ. ప్రిన్సిపల్ ఏజెంట్ అపాయింట్ చేయాలంటే, ఒక పర్సన్ ఏజెంట్ అపాయింట్ చేయాలంటే హీ హాస్ టు బి మేజర్, హీ హాస్ టు బి సౌండ్. అరే ఇది గుర్తుపెట్టుకోండి భయంగా, మనం డిస్కస్ చేసే ప్రతి కాన్సెప్ట్ లో నేనే ప్రిన్సిపల్, నువ్వు ఏజెంట్, అవతల వాడు థర్డ్ పార్టీ. ఓకేనా? ప్రతి కాన్సెప్ట్ నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇందాక ఎట్లయితే ఏబిసి తీసుకున్నానో ఇప్పుడు అంతే. నేను గుర్తుపెట్టుకోవాలి నేను ప్రిన్సిపల్, నువ్వు ఏజెంట్, నువ్వు నా ఏజెంట్, నేను కొన్ని వర్క్స్ ఇస్తా, చేద్దాం. ఇప్పుడు ఏం వర్క్స్ ఇస్తానో ఎవరో లైబుల్ చూద్దాం, డిస్కస్ చేద్దాం. అవతలడు ఉన్నాడు థర్డ్ పార్టీ, వాడితోని కాంట్రాక్ట్లోకి ఎంట్రీ రైట్ నేను నీకు ఇచ్చిన. ఎస్ ఓకే లెట్స్ డిస్కస్. ఇప్పుడు నేను ఎవరు? నేను కంపల్సరీ మేజర్ అవ్వాలి, నేను మేజరే ఉండాలి అండ్ సౌండ్ మైండే ఉండాలి. ఓన్లీ మేజర్ అండ్ సౌండ్ మైండ్ కెన్ అపాయింట్ ఏజెంట్. బట్ యు నో వాట్, మైనర్ క్యాన్ బి ఏజెంట్ క్యాన్ బి అ మైనర్ ఆల్సో. ఏజెంట్ క్యాన్ బి అ మైనర్ ఆల్సో. నీకు గుర్తుందా రూల్స్ టు మైనర్ లో ఒక పాయింట్ రాయించాలి లాస్ట్, మైనర్ క్యాన్ బి అన్ ఏజెంట్. మీ దానికి ఎగ్జాంపుల్ ఇచ్చిన, బికాస్ దానికి పాయింట్ ఉంటుంది. మైనర్ క్యాన్ బి అన్ ఏజెంట్ బట్ హీఈస్ నాట్ లయబుల్ టు ప్రిన్సిపల్ ఫర్ హిస్ యాక్ట్స్ అని చెప్పా. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చా. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చా? కార్ ఎగ్జాంపుల్ ఇచ్చా. ఎగ్జాక్ట్లీ కార్ ఎగ్జాంపుల్ ఇచ్చిన, గుర్తుందా? ఇప్పుడు నాకు ఒక కారు ఉంది, ఆ కార్ సేల్ చేయరా నీకు ఇచ్చిన. నువ్వెవరు నాన్న? ఈ కార్ని 10 lakh కన్నా తక్కువకి సేల్ చేయకు. నువ్వేం చేస్తావు తెలుసా? 8 lakh సేల్ చేస్తావు. అప్పుడు నువ్వు నాకు ఏం చేయాలి? 2 lakh రూపాయలు ఇవ్వాలి. కానీ నువ్వు మైనర్ అయితే ఆ 2 lakh రూపాయలు చేంజ్ చేసుకోవాలి. బికాస్ జనరలీ వాట్ ఎవర్ యాక్ట్స్ ప్రిన్సిపల్ డు,
if any wrong thing, whatever the acts agent do, if any wrong thing happened because of which principal incurred loss, he can claim the loss from agent. నువ్వేమైనా తప్పు చేయడం వల్ల ప్రిన్సిపల్ కి లాస్ అవుతే ఆ లాస్ ని ప్రిన్సిపల్ ఏం చేస్తాడు, ఏజెంట్ నుంచి తీసుకుంటాడు. కానీ ఆ ఏజెంట్ మైనర్ అయితే హీ కెనాట్ క్లెయిమ్. సో లా ఏం చెప్పిందంటే, లా సింపుల్ ఒకటే చెప్పింది ఏంటంటే, ప్రిన్సిపల్ యూ కెన్ అపాయింట్ మైనర్ యాజ్ అన్ ఏజెంట్, బట్ బీ కాషియస్, హీ ఇస్ నాట్ లయబుల్ టు యూ. అర్థమైందా? జాగ్రత్తగా అపాయింట్ చేసుకో, నువ్వు మైనర్ని అపాయింట్ చేసుకోవచ్చు, ఏం కాదు, బట్ బీ కాషియస్, జాగ్రత్తగా ఉండు, యూ కెనాట్ మేక్ హిమ్ లయబుల్. చూడు అదే వర్డ్ ఉంటుంది, యాజ్ అ రూల్ ఆఫ్ కాషన్, in case of minor or unsound person's misconduct or negligence, the principal shall not be able to proceed against him. Nothing but they won't be responsible to the principal as a rule of caution. అంటే caution law చెప్తుంది నువ్వు మైనర్ అపాయింట్ చేసుకోవచ్చు, బట్ జాగ్రత్తగా ఉండు, he is not liable to you. That's the part. Next, case 1, consideration not necessary. You know, in case of contract of agency, no consideration is required. Asha, if there is no consideration, how it is called as a contract? Because it is exception. Remember, no consideration, no contract, exceptions. Even though no consideration in case of agency, it is considered as valid contract of agency. మరి ఏజెంట్ కమిషన్ తీసుకోకుండా, అంటే కన్సిడరేషన్ తీసుకోకుండా ఎందుకు గూడ్స్ ని సేల్ చేస్తాడు? ఎగ్జాక్ట్లీ ఏం చెప్పి నేను, ఎక్స్పీరియన్స్. ఏజెంట్ వాంట్ ఎక్స్పీరియన్స్. Agent want experience in selling these goods. That's why what he said to the principal, sir, I'll sell your goods without any commission. కానీ ఆ కాంట్రాక్ట్ లో వీడి కన్సిడరేషన్ ఏం లేకపోతే అది కాంట్రాక్ట్ అని చెప్పిన, అది కాంట్రాక్ట్ అనడం వల్ల బెనిఫిట్ ఎవరికి, ప్రిన్సిపల్ కి చెప్పిన, ప్రిన్సిపల్ కి అని చెప్పిన. ఎందుకు, నేను నమ్మి నా గూడ్స్ నీకు ఇస్తున్నా, నువ్వు కమిషన్ తీసుకోకుండా సేల్ చేయి, కానీ నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఐ మస్ట్ ఫైల్ అ case on you. That's why what law said, even though principal you are not giving consideration to agent, this is a valid contract, you can happily file a case on agent. అర్థమైందా? నెక్స్ట్, క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ. ఏజెన్సీ క్యాన్ బి క్రియేటెడ్ ఎక్స్ప్రెస్లీ ఆర్ ఇంప్లాయిడ్. ఎక్స్ప్రెస్ గా ఏజెన్సీ క్రియేట్ అవ్వచ్చు, ఇంప్లాయిడ్ గా ఏజెన్సీ క్రియేట్ అవ్వచ్చు. అసలు ఏజెన్సీ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఏజెన్సీ క్రియేట్ అవ్వడం అంటే దాని మీనింగ్ ఏంది, నాకున్న అథారిటీ నీకు ఇవ్వడం. దట్స్ వాట్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ. అర్థమైందా? రేపు వింటున్నావా? ఏజెన్సీ క్రియేట్ అవ్వడం అంటే మీనింగ్ ఏంది? గివింగ్ ప్రిన్సిపల్ అథారిటీ టు ఏజెంట్ ఈజ్ వాట్? Creation of agency. This principal can give authority to agent either expressly or impliedly. So express creation of agency, implied creation of agency. Creation of agency అంటే giving my authority. అరే వినట్లేదు నువ్వు, విన్నారా? క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ అంటే ఏంటి? గివింగ్ ద అథారిటీ. ఆ అథారిటీ ఎట్లా ఇవ్వచ్చు? ఎక్స్ప్రెస్ గా ఇవ్వచ్చు, ఇంప్లాయిడ్ గా ఇవ్వచ్చు. ఎక్స్ప్రెస్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ, ఇంప్లాయిడ్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ. నౌ లిసన్ హియర్, లిసన్ ద ఎగ్జాంపుల్. ఏకి అంటే నేను ప్రిన్సిపల్, నాకు ఒక స్టోర్ ఉందిరా, ఆ స్టోర్ ని మేనేజ్ చేయమని చెప్పి ఎవరిని అపాయింట్ చేసిన? నేను అపాయింట్ చేసిన. యు ఆర్ మై ఏజెంట్, నువ్వు ఈ స్టోర్ ని మేనేజ్ చేయాలి, ఓకేనా? నేను నీకు కొన్ని అథారిటీ ఇచ్చిన, ఏంటంటే 1, డోంట్ సెల్ గూడ్స్ అట్ లెస్ దాన్ 10,000. యూ హ్యావింగ్ అ రైట్ టు సెల్ ద గూడ్స్, బట్ డోంట్ సెల్ ఇట్ అట్ లెస్ దాన్ 10,000. అంటే ఏదైనా గుడ్ ని 10,000 కన్నా తక్కువకి సేల్ చేయకు. అండ్ డోంట్ ప్రొవైడ్ డిస్కౌంట్ మోర్ దెన్ 2,000. ఒకవేళ డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటే 2,000 కన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వకు. సో ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ అన్ అథారిటీ టు యూ, విచ్ అథారిటీ? టు సెల్ ద గూడ్స్. బట్ ఫర్ సెల్లింగ్ గూడ్స్ డోంట్ సెల్ ఇట్ అట్ లెస్ దెన్ 10,000 and don't give discount more than 2,000. So this is an authority which principal has given to you expressly. My words spoken. We call this as express creation of agency. Okay na? But the point is, listen here, the point is, ఈ గూడ్స్ సేల్ చేసిన తర్వాత వచ్చిన మనీని ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి, ఎంప్లాయీకి శాలరీ పే చేయడానికి, అరే నువ్వు స్టోర్ మేనేజ్ చేసుకోమన్నావు, స్టోర్ మేనేజ్ చేసుకోమన్నావు కదా, స్టోర్ మేనేజ్ చేసుకో ఏం చెప్పినావు అంటే గూడ్స్ సేల్ అని చెప్పినావు, అంతే. గూడ్స్ సేల్ అది నువ్వు నాకు ఎక్స్ప్రెస్గా ఇచ్చిన అథారిటీ. కానీ గూడ్స్ సేల్ చేసిన తర్వాత వచ్చిన క్యాష్ ని నేను ఏం చేసిన తెలుసా? ఆ స్టోర్ రెంట్ ఉంటుంది కదా, ఆ రెంట్ కట్టిన. ఆ స్టోర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టిన. ఆ స్టోర్ లో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్కి పే చేసిన, శాలరీ ఇచ్చిన. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆ విషయం ఏ బి చెప్పలేదే, ఇప్పుడైనా చేసాడు కదా, దాని ఏమంటాము? ఇంప్లాయిడ్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ. అది ఇంప్లాయిడ్ ఎట్లా అయింది సార్? నాన్న, ఇప్పుడు ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి స్టోర్ మేనేజ్ చేయరా అని చెప్తే దాని మీనింగ్ ఏంది? ఆ స్టోర్ ఉన్న గూడ్స్ ని సేల్ చేయడము, ఆ స్టోర్ కావాల్సిన గూడ్స్ ని కొనడము, ఆ స్టోర్ లో రెంట్ పే చేయడము, ఆ స్టోర్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడము, ఆ స్టోర్ ఎంప్లాయీ శాలరీ పే చేయడం, ఇవన్నీ కవర్ అయిపోతాయి. అది చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? చెప్పకుండా ఉన్నవి కవర్ అయినా చూసినావా, వాటిని ఏమంటాము? ఇంప్లాయిడ్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ అంటాం.
అర్థమైందా? దీని ఎగ్జాంపుల్ మీకు తర్వాత వచ్చే కాన్సెప్ట్స్ లో వస్తుంది, అది నేను ముందే చెప్తాను. ఒకసారి ఒక నిమిషం ఒకసారి చదువు. Agent's authority in normal circumstances. Once read the point. An agent having an authority to carry on a business has authority to do every lawful activity necessary for the purpose, or every activity usually done in the course of conducting such business. So, agent ki having an authority to carry on a బిజినెస్, ఒక బిజినెస్ క్యారీ చేయమని చెప్పి అథారిటీ ఇస్తే బై డిఫాల్ట్ హీ విల్ హ్యావ్ ఆల్ ద అథారిటీ టు డూ ఎనీ లాఫుల్ యాక్టివిటీ విచ్ ఇస్ నెసరీ ఫర్ ద బిజినెస్. ఆ బిజినెస్ కి సంబంధించిన ఏ యాక్టివిటీ అయినా చేసే రైట్ వాడికి వచ్చేస్తుంది. అర్థం కాల? అర్థమైందా? ఒకసారి ఎగ్జాంపుల్ చదువు. ఏ కాన్స్టిట్యూట్స్ బి యాజ్ హిస్ ఏజెంట్ టు క్యారీ ఆన్ హిస్ బిజినెస్ ఆఫ్ అ షిప్ బిల్డింగ్. షిప్ బిల్డర్ బిజినెస్ తీసుకోమని చెప్పి వాడికి ఇచ్చాడు. నౌ బి మే పర్చేస్ టింబర్ and other materials, hire workmen for the purpose of carrying on the business without any intimation from A. ఇప్పుడు బి ఏంటి? ఆ బిజినెస్ సంబంధించిన రా మెటీరియల్ కొనడం, ఆ బిజినెస్ సంబంధించిన వర్కర్స్ కి సాలరీ పే చేయడం, అవన్నీ రెంట్ పే చేయడం, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం, ఇవన్నీ కూడా ఏ చెప్పకపోయినా కూడా వాడికి అథారిటీస్ వచ్చేస్తాయి. ఎందుకనంటే నువ్వు నాకేం చెప్పినావు? బిజినెస్ ని మేనేజ్ చేయమన్నావు, స్టోర్ మేనేజ్ చేయమన్నావు. ఆ స్టోర్ ని మేనేజ్ చేయమన్నావు అంటే దాని మీనింగ్ ఆ స్టోర్ సంబంధించినవన్నీ చూసుకోవడం. అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంప్లైడ్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ. అర్థమైందా? దీన్ని ఇంప్లైడ్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ అనొచ్చు, లేదా ఏజెంట్స్ అథారిటీ ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్. Now listen here. Nana, ఈ ఇంప్లైడ్ అథారిటీ ఫర్దర్ గా 2 టైప్స్ ఉంటాయి. ఇంప్లైడ్ అథారిటీ బై ఎస్టాపల్, ఇంప్లైడ్ అథారిటీ బై నెసెసిటీ. రెండింటికి ఎగ్జాంపుల్స్ ఇస్తా, జాగ్రత్త విను. ఎస్టాపల్ అంటే నీకు ఆల్రెడీ ఏం తెలుసు? ఈ వర్డ్ తెలుసు, చెప్పింది. ఓనర్ కెనాట్ డినై వాట్ యు హ్యావ్ నాట్ డినైడ్ ఎర్లియర్. గుర్తుందా? సరే, ఇప్పుడు దానికి ఏజెన్సీకి సంబంధం ఏంది? అది ఎట్లా ఏజెన్సీకి లింక్ అవుతుంది? లెట్స్ డిస్కస్ అన్ ఎగ్జాంపుల్. లిసన్ హియర్ ఆల్ ఆఫ్ యూ. కాషిఫ్ అనే పర్సన్ ఉంటారు. హీఈస్ ద సెకండ్ హ్యాండ్ కార్ డీలర్. ఓకే, కాషిఫ్ ఇస్ సెకండ్ హ్యాండ్ కార్ డీలర్. ఓకే, లిసన్ హియర్. వన్ డే అరవింద్ అనే కస్టమర్ ఆ కాషిఫ్ సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ స్టోర్కి వచ్చాడు. వచ్చి సార్ నాకు సెకండ్ హ్యాండ్ కార్ కావాలని అడిగాడు. కాషిఫ్ ఏమంటే, సార్ మా సన్ ఉన్నాడు, ఒక పక్కన మా సన్ కూర్చున్నాడు కదా, హిల్ సజెస్ట్ ఎ కార్ ఫర్ యూ. తనతో వెళ్ళిపోండి, తన కార్ మీద చూపిస్తాడు, తను మొత్తం టేక్ కేర్ చేసుకోండి. ఎవరు చెప్పాడు? కాషిఫ్. ఏమన్నాడు? మొత్తం తను టేక్ కేర్ చేసుకుంటాడు అని ఎవరు చెప్పారు? కాషిఫ్ చెప్పాడు. సో అట్లా అని చెప్పి అరవింద్ వాళ్ళ సన్తో పాటు గరాజ్కి వెళ్ళాడు. అలా స్టోర్ పక్కనే గరాజ్ ఉంది, అక్కడ అన్ని కార్స్ స్టోర్ చేస్తారు, సెకండ్ హ్యాండ్ కార్స్ అనే స్టోర్ చేస్తారు, పెద్ద గరాజ్ ఉంది. అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? కాషిఫ్ వాళ్ళ సన్ ఎవరిని తీసుకెళ్ళాము? అరవింద్ తీసుకెళ్ళి చూసుకోండి సార్, కార్లు అన్నీ ఉన్నాయి, మీకు ఏ కార్ నచ్చితే ఆ కార్ తీసుకెళ్ళిపోయి అని చెప్పాడు. అరవింద్ అన్ని చూసుకున్నాడు, అన్ని చూసుకొని ఈ కార్ ఏదో బాగుంది, ఈ కార్ నాకు ఇచ్చాడని చెప్పాడు. ఈ కార్ ప్రైస్ ఎంత అని అరవింద్ అడిగాడు. అప్పుడు కాషిఫ్ వాళ్ళ సన్ అన్నాడు, సార్ దిస్ కార్ ప్రైస్ ఇస్ 10 lakh rupees. అచ్చా, లైక్ దిస్ కార్ ప్రైస్, ఎంత రీజనబుల్ ప్రైస్, లెట్స్ హ్యావ్ ద కాంట్రాక్ట్ అని చెప్పి ఇమీడియట్ గా కాషిఫ్ వాళ్ళ సన్ కాంట్రాక్ట్ పేపర్స్ తీసుకొచ్చి కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేసేసి 10 lakh rupees క్యాష్ ఇన్స్టెంట్ గా పే చేసి ఆ కార్ తీసుకొని అరవింద్ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు కాషిఫ్ ఆపాడు. అరే ఏంటి, సేల్ అయిపోయిందా? ఎంత సేల్ అయిన కారు? 10 lakh. అరే బాబు, ఈ కార్ 10 lakh కాదు, ఈ కార్ ఎంత? 15 lakh. కార్ 10 lakh కదా, ఫస్ట్ కార్ ఆపు. కార్ ఎంత? 15 lakh నాన్న, 10 lakh కాదు, నువ్వు ఇంకా ఎక్స్ట్రా 5 lakh పే చేయాలి, పే చేయి. అప్పుడు యు నో వాట్ అరవింద్ సేయింగ్, సార్ మీ సన్నే చెప్పాను నాకు ఇది. ఎంత చెప్పాడు? 10 lakh అన్నాడు. నాకు ప్రైస్ నచ్చి కాంట్రాక్ట్ ఫామ్ చేసుకున్నాను. మరి 50 lakh అంటే నేను కొనేవాడిని కాదేమో, అంత ఎక్స్ట్రా 5 lakh నేను పే చేయలేను. మీ సన్ చెప్పిన ప్రైస్ నచ్చే, రే విన్నావా, మీ సన్ చెప్పిన ప్రైస్ నచ్చే నేను ఏం చేసిన, కార్నర్లోకి ఎంట్రీ కార్ తీసుకొని పోతున్నా, తప్పే ఉంది. అప్పుడు కాషిఫ్ అంటున్నాడు, సార్ మా సన్ చెప్పిన ప్రైస్ ఎట్లా నమ్మారు సార్ మీరు? మీరు కార్నర్లోకి ఎంట్రాల్సింది ఎవరితోని? నాతోని. మీరు నాతో కదా కార్నర్లోకి ఎంట్రాల్సింది, మా సొంత కార్నర్లోకి ఎంట్రయ్యారు, అది కరెక్ట్ కాదు, అది తప్పు. సో ప్లీజ్ పే ఎక్స్ట్రా 5 lakh. ఎవరంటున్నారు? కాషిఫ్ అంటున్నాడు. అట్లా కోర్టు కేసుకెళ్ళింది. యు నో వాట్ కోర్ట్ సెడ్? నాన్న కాషిఫ్, వాట్ యు సెడ్ టు అరవింద్, మై సన్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అని చెప్పినా కదా. అంటే యు ఆర్ ఇంప్లైడ్లీ సేయింగ్ దట్ యువర్ సన్ ఈస్ యువర్ ఏజెంట్. హీస్ హావింగ్ అథారిటీ విచ్ హస్ బీన్ గివెన్ బై యూ. కాషిఫ్ నోస్ మీ సన్కి అథారిటీ ఇచ్చినట్టు, అక్కడ దాని మీనింగ్ అక్కడ అర్థమవుతున్నది. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా అరవింద్ ప్లేస్ లో ఉంటే అదే అర్థం చేసుకుంటాడు, వాడికి అథారిటీ ఉందనుకుంటారు, అట్లా అరవింద్ అర్థం చేసుకున్నాడు. విన్నావా? అర్థమైన ఎగ్జాంపుల్. అరవింద్ కూడా సేమ్ అదే అర్థం చేసుకున్నాడు. మేబీ కాషిఫ్ ఏం చెప్పాడు, నాకు హిల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నాడు. అంటే వీరికి అన్ని తెలుసు, సో వాడి ప్రైస్ కరెక్టే, కాంట్రాక్ట్ ఫామ్ చేస్తున్నాడు, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు వచ్చి నువ్వు లేదు నా సన్ ఏజెంట్ కాదు అంటే కుదరదు. సన్ ఈజ్ యువర్ ఏజెంట్. ఆ ఏజెన్సీ ఎట్లా క్రియేట్ అయింది? ఇంప్లైడ్లీ ఎట్లా? బై ఎస్టాపల్. ఎట్లా? యూ హ్యావ్ నాట్ డినైడ్ ఎర్లియర్, యూ కెనాట్ డినై నౌ.
ఇంకా నమ్మాల్సిందే, నువ్వు వాడిని ఏజెంట్ అంతే నమ్మాల్సిందే, వేరే ఆప్షన్ లేదు నీకు. అర్థమైందా? దట్స్ ఏజెన్సీ బై ఎస్టాప్. నెక్స్ట్ వన్ ఏంది? ఏజెన్సీ బై నెసెసిటీ. ఏజెన్సీ బై నెసెసిటీ. లిసన్ హియర్ ఎగ్జాంపుల్ కేర్ఫుల్లీ. నేను అరే గుర్తుందిగా నేను ప్రిన్సిపల్, నేను నీకు 10 ప్రాపర్టీస్ ఇచ్చాను. 10 ప్రాపర్టీస్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అవి, ఓకేనా? అవన్నీ ఏంది? అగ్రికల్చర్ ల్యాండ్. వాటి క్రాప్స్ గ్రో చేసి అవి సేల్ చేయాలి, ఆ వరకు నీకు ఇచ్చిన. సో యూ ఆర్ ద ఏజెంట్ ఆఫ్ మీ, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫార్మ్ ల్యాండ్. ఓకే, నేను ఎక్కడ ఉంటాను? ఇండియాలో ఉన్నాను. అసలు నేను యూఎస్ఏలో ఉంటాను, అక్కడ సెటిల్ అయిపోయా. బట్ నాకు ఇండియాలో 10 అగ్రికల్చర్ ల్యాండ్స్ అవన్నీ టేక్ కేర్ చేసుకోమని నీకు అప్పచెప్పిన. యూఆర్ రెస్పాన్సిబుల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ అగ్రికల్చర్ 10 ల్యాండ్స్. నో యు నో వాట్ హ్యాపెండ్? వన్ డే ఆ ఫార్మ్ ల్యాండ్స్ కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అన్ని తగలబడిపోతున్నాయి. నువ్వు ఏజెంట్ కదా, నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇలా చూస్తున్నావు తగలబడిపోతున్నా, బాగా తగలబడిపోతున్నా చూస్తున్నావు. నువ్వేమీ చేయట్లా, యూఆర్ టేకింగ్ నథింగ్, ఏమీ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా చూస్తున్నావు. ఎందుకు అలా చూస్తాను చెప్పి అడిగితే నువ్వేం చెప్పినావు తెలుసా? సార్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ అథారిటీ టు సేవ్ దిస్ ఫార్మ్ ల్యాండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ బికాస్ దట్ అథారిటీ హాస్ నాట్ గివెన్ బై ప్రిన్సిపల్ టు మీ. మా ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే ఈ ల్యాండ్ నుంచి క్రాప్స్ గ్రో చేసి సేల్ చేసినాము అని కొంత నాకు పంపు, కొంత నువ్వు ఉంచు కమిషన్ కింద అని చెప్పాడు అంతే. కానీ ఈ ఫార్మ్ ల్యాండ్ కి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఏం చేయాలో చెప్పలేదు నాకు. అంటే నాకు ఆ ప్రిన్సిపల్ నాకు అథారిటీ ఇవ్వలేదు కాబట్టి నేను ఏం చేయట్లేదు. బికాస్ whenever agent does any act, it should be within his authority. He shouldn't go beyond his authority. అర్థమైందా? వింటున్నావా? ఇవన్నీ మనం చెప్తా డీటెయిల్ గా. ఏజెంట్ ఏ యాక్ట్ చేసినా కూడా ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద అథారిటీ గివెన్ బై హిస్ ప్రిన్సిపల్. హీ షుడెంట్ గో బియాండ్ ద అథారిటీ గివెన్ బై ప్రిన్సిపల్. సో కరెక్ట్ గా మరి నాకు ఫైర్ యాక్సిడెంట్ లో ఏం చేయాలని చెప్పి ప్రిన్సిపల్ నాకు ఏం చెప్పలేదు కాబట్టి నేను చేయట్లేదు. లేకపోతే ఏమైనా చేశాననుకో మళ్ళీ నువ్వు ఎందుకు చేసినావు అట్లా, నీకు అథారిటీ ఇవ్వలేదు కదా అని ప్రిన్సిపల్ అంటాడు. అందుకని నేను చేయట్లా, సైలెంట్గా కూర్చున్నా. అలా చేయడం కరెక్టా? నో. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో నీకు అథారిటీ లేకపోయినా కూడా యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ యూ హావ్ టు ప్రొటెక్ట్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ఇంకరింగ్ లాస్. ప్రిన్సిపల్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి నువ్వు, లాస్ అవ్వకుండా. అంటే నువ్వేం చేయాలి? ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత ఆ ఫైర్ ని ఆపిచ్చేసి నువ్వు సేవ్ చేయించాలి. అర్థమైందా? అది నీ రెస్పాన్సిబిలిటీ. మరి అదేం సార్ ఆ రెస్పాన్సిబిలిటీ నా ప్రిన్సిపల్ ఇవ్వకపోయినా నీకు అది వస్తుంది. దాన్ని ఏమంటాం? ఏజెన్సీ బై నెసెసిటీ అంటాం. నెసెసిటీ అంటే మీనింగ్ ఇన్ సమ్ నెసెసరీ సిచ్యువేషన్స్ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఎవ్రీ లాఫుల్ యాక్టివిటీ టు ప్రొటెక్ట్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ఇన్కరింగ్ లాస్. ఇక్కడ తప్పేమీ చేయట్లా, నువ్వేం చేస్తున్నావు తెలుసా? డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ బియాండ్ యువర్ అథారిటీ. కానీ దేనికి? టు ప్రొటెక్ట్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ఇన్కరింగ్ లాస్. నా ప్రిన్సిపల్ కి లాస్ అవ్వకుండా నేను వచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నా, తప్పేం లేదు. అండ్ యూ నో వాట్? ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాళ్ళకి కాల్ చేసి అంతా సేవ్ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు పే చేయాలి కదా, వాళ్ళకి ఫీ ఉత్తగొస్తారు వాళ్ళు. నో, అలా ఫీ పే చేయాలి. ఆ ఫీ ఎవరు పే చేశారు? ఏజెంట్ పే చేశారు. యు నో వాట్? హీ కెన్ క్లెయిమ్ దట్ ఫ్రమ్ ప్రిన్సిపల్. అప్పుడు ప్రిన్సిపల్ అనొచ్చా? నీకు ఎవరు చెప్పారు కాల్ చేయమని? నీకు అథారిటీ ఇవ్వలేదు, ఎందుకు కాల్ చేసి అనొచ్చా? నో. అప్పుడు లా ఏం చెప్తుంది? ఒరే బాబు సంతోషించు, అది అట్లీస్ట్ నీకు పెద్ద లాస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేశాడు. సో హీ ఈస్ అన్ ఏజెంట్ బై నెసెసిటీ. యూ హావ్ నాట్ గివెన్ హిమ్ దట్ అథారిటీ బట్ హీ విల్ హ్యావ్ అన్ అథారిటీ. వాడికి ఇవ్వాల్సిన అవసరం ఎవరికి వచ్చేస్తుంది, ఎందుకంటే వాడు నిన్ను ప్రొటెక్ట్ చేశాడు. సో మూసుకొని వాడికైనా డబ్బులు వాడికి పే చేయి, వాడికైనా లాస్ వాడికి పే చేయి. అర్థమైనా? దీన్ని ఏమంటాం? ఏజెన్సీ బై నెసెసిటీ అంటాం. ఇందాకది ఏజెన్సీ బై ఏంటన్నా? ఏజెన్సీ బై ఎస్టాపర్. ఇప్పుడు ఏజెన్సీ బై నెసెసిటీ. నెక్స్ట్ ఏజెన్సీ బై ఆపరేషన్ ఆఫ్ లా. అంటే దాని మీనింగ్ ఏంది? లా ఏజెన్సీ క్రియేషన్. కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్? లా ఏజెన్సీని క్రియేట్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ నాన్న యూ రిమెంబర్ ఇన్ పార్ట్నర్షిప్ దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ కాల్డ్ మ్యూచువల్. అక్కడే ఉంది ఏజెన్సీ అని. దాని మీనింగ్ ఏం చెప్పు? ఎవ్రీ పార్ట్నర్ ఈస్ ఏజెంట్ ఆఫ్ అనదర్. దట్స్ వై ఏ పార్ట్నర్ ఏ యాక్ట్ చేసినా కూడా రిమైనింగ్ పార్ట్నర్స్ విల్ ఆల్సో బి లయబుల్. జస్ట్ లైక్ ప్రిన్సిపల్ ఏజెన్సీ. ఏజెంట్ చేసినాక ఎవరు లయబుల్? ప్రిన్సిపల్. అట్లనే ఇంకో పార్ట్నర్ చేసినాక ఎవరు లయబుల్? మిగతా పార్ట్నర్స్ లయబుల్. అంటే among the partners there is a concept called agency, and among the partners there is a mutual concept called agency. That's why calling it as mutual agency. This agency has been created by law, not the partners. We call this as agency by operation of law. Clear? Next, ratification. అరే ratification word కి మీనింగ్ చెప్పు నాకు. నేను చెప్పాలా ప్రతిసారి నేను చెప్పాలా? గుర్తున్నదా నీకు? 3 సార్లు చెప్పినా. రాటిఫికేషన్ అంటే మీనింగ్ ఇది. ఒకటి కంపెనీ సైడ్ లో చెప్పిన, 2 మైనర్ లో చెప్పిన మొన్న, ఇది 3వ సారి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాను. రాటిఫికేషన్ అంటే నువ్వే చెప్పాను నాకు. రాటిఫైయింగ్
అల్ట్రా వైస్ యాక్ట్ ని రాటిఫై చేయొచ్చు, మైనర్ టెనెంట్ అగ్రిమెంట్ ని నో రాటిఫికేషన్ చేయలేవు. ఆ రాటిఫికేషన్ అంటే ఏంది గుర్తులేదా? రాటిఫైయింగ్ అంటే ఏంటి? రాటిఫైయింగ్ అంటే ఒక రాంగ్ థింగ్ ని అప్రూవ్ చేయడం. ఇప్పుడు అల్ట్రా వైట్స్ అయ్యింది, ఏవైనా అల్ట్రా వైట్స్ చేసినావు, షేర్ హోల్డర్స్ ఏం చేసు స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి రాటిఫై చేసి అంటాం. షేర్ హోల్డర్స్ క్యాన్ రాటిఫై ద అల్ట్రా వైట్స్ ఆఫ్ ఏఓఏ అంటాం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రాంగ్ థింగ్ అల్ట్రా వైట్స్ ఆఫ్ ఏఓని అప్రూవ్ చేస్తున్నారు. సో రాటిఫై అంటే మీనింగ్ ఏంటి? అప్రూవింగ్ రాంగ్ థింగ్. తప్పు చేసినావు బట్ వదిలేస్తున్నా, అప్రూవ్ చేస్తున్నా, అది రాటిఫికేషన్ అంటాం. అర్థమైందా? ఇక్కడ కూడా తప్పు జరిగింది. ఏం తెలుసా తప్పు? ఏజెంట్ వెంట బియాండ్ అథారిటీ. ఏజెంట్ నేను చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా చేసిండు, దాన్ని నేను కావాలంటే ఏం చేయొచ్చు, రాటిఫై చేయొచ్చు. దట్స్ ఫర్ ద పాయింట్. అర్థం కాలేదా? అర్థమైందా? ఎస్, రాటిఫికేషన్ అంటే మీనింగ్ ఏంది? అప్రూవింగ్ రాంగ్ థింగ్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైనా రాంగ్ థింగ్ జరిగిందా చెప్పు నాకు, ఓకేనా? లిసన్ దిస్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ. ప్రిన్సిపల్ ఎవర్రా? నేను. ఏ. ఏజెంట్ ఎవరు? నువ్వు. బి. నేను లిసన్ హియర్ ఆఫ్. నేను అది ఎగ్జాంపుల్ జాగ్రత్త వినండి, నేను చాలాసార్లు మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ యూజ్ చేస్తా, మీ ఇష్టం. తర్వాత నేను ఒక కొత్త ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నా, సాఫ్ట్వేర్ ఆఫీస్, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ. నాకు దానికి కంప్యూటర్స్ కావాలి, ఎంప్లాయీస్ వర్క్ చేయడానికి కంప్యూటర్స్ కావాలి కదా, నాకు కంప్యూటర్స్ కావాలి. ఎన్ని కంప్యూటర్స్ కావాలి? 10 కంప్యూటర్స్ కావాలి. ఆ 10 కంప్యూటర్స్ కొనడానికి నేను అపాయింట్ చేసుకున్నా, ఓకేనా? సో యూ ఆర్ మై ఏజెంట్ టు బై కంప్యూటర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. డబ్బులు నేను ఇస్తా, డబ్బులు నేను ఇస్తా. నువ్వు పోయి మార్కెట్కి వెళ్ళి నా కోసం 10 కంప్యూటర్స్ కొన్నా. నా ఏజెంట్ అంటే ఒక గూడ్స్ని సేల్ చేయడమే కాదు, ఏజెంట్ వర్క్ బై కూడా అవ్వచ్చు. ఏం లేదురా, ఏజెంట్ అంటే ఎవరంటే నాకున్న త్వర నీకు ఇవ్వడం. అది నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సింది, ఓకేనా? ఏజెంట్ అంటే ఎవరు? ఒక పర్సన్కి ఉన్న అథారిటీ ఇంకొకరికి ఇస్తే వాడిని ఏమంటారు? ఏజెంట్. ఇప్పుడు నాకు అథారిటీ ఏంటంటే కంప్యూటర్స్ పర్చేస్ చేయడం. ఆ అథారిటీ ఎవరికి ఇస్తున్నా? నీకు ఇస్తున్నా. సో నాకున్న అథారిటీ నీకు ఇస్తున్నా టు బై computers on behalf of me. So you'll be called as my agent. Yes. Listen. నువ్వేం చేసినావు తెలుసా? మార్కెట్కి పోయి దాము సార్ నాకు ఏం చెప్పారు దాము సార్? సాఫ్ట్వేర్ ఆఫీస్ ఏదో స్టార్ట్ చేస్తున్నారు, సో దానికి కంప్యూటర్స్ కావాలని చెప్పి కంప్యూటర్స్ కొనుక్కున్నావు. నేను కంప్యూటర్స్ కొనుక్కున్నావు. నువ్వేం చేసినావు తెలుసా? ఓవర్ యాక్షన్ చేసినావు. సార్ సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేశాను చెప్పారు కదా, కంప్యూటర్స్ ఉంటే సరిపోదు కదా, ఎంప్లాయీస్ అప్పుడు నించొని వర్క్ చేయలేదు కదా, సో ఏం కావాలి? చైర్స్ కావాలి. సో 10 చైర్స్ కొనుక్కుందాం అని కొనేసావు, తీసుకొచ్చి నా ముందు పెట్టావు. సో చూడండి, మీకోసం కంప్యూటర్స్ కొన్నాను మీరు చెప్పినట్టు, అది మీకు చెప్పకపోయినా కూడా మీకోసం నేను చైర్స్ కొన్నాను, తీసుకోండి సార్. ఏమన్నాను? ఎవరు అడిగారు చైర్స్ కొనమని? నేను చైర్స్ కొనమని నీకు ఎవరు చెప్పిండ్రా? నేను ఆర్డర్ ఎప్పుడో చేసుకొనేసి పెట్టుకున్నాను రా. నేను జస్ట్ చెప్పింది ఏంటి? బై కంప్యూటర్స్. అంటే వాట్ యు సే హియర్? యూ డిడ్ అన్ యాక్ట్ విచ్ ఈస్ బియాండ్ యువర్ అథారిటీ which has been given by principal to you. నేను నీకు ఇచ్చిన అథారిటీ కన్నా బియాండ్ చేస్తున్నావు. చెప్పు, నువ్వు చేసిన విత్ ఇన్ అథారిటీ ఏంది? 10 కంప్యూటర్స్. నువ్వు చేసిన బియాండ్ అథారిటీ ఏంది? 10 చైర్స్. కంప్యూటర్స్ మాత్రం విత్ ఇన్ నేను చెప్పిందే, బట్ చైర్స్ బియాండ్. కంప్యూటర్స్ విత్ ఇన్, చైర్స్ బియాండ్, రైట్? ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి దేనికి అమౌంట్ తీసుకోవచ్చు? కంప్యూటర్స్ మాత్రమే పే చేస్తా, చేస్తాను పే చేయను. మరి లాస్ ఎవరికి? నీకే, నీ హెడ్ ఎక్, ఇంకా నా సంబంధం లేదు అది. బికాస్ నేనేమంటా, నేను నీకు ఇచ్చిన అథారిటీ ఏంటి? కంప్యూటర్స్ కొనమని. నువ్వు 2 కొంటావు, ఆ సెకండ్ నా సంబంధం లేదు. ఐ పే ఓన్లీ ఫర్ కంప్యూటర్స్. లిజన్, అర్థమైందా? ఎస్. అంటే నేనేం చేయొచ్చు? ఆ చైర్స్ ఏం చేయొచ్చు? రిజెక్ట్ చేసేయచ్చు. ఎస్. నాకు ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చేలా. ఏం చెప్తాను నువ్వేం చేసావు నా కోసం? మెయిన్ చెప్పరా? మెయిన్ చెప్పు. ఫస్ట్ కంప్యూటర్స్ కొను, దాంతోపాటు వేరే నేను చెప్పకపోయినా కొన్నావు. ఎస్ ఎవరు? నువ్వు తీసుకొచ్చి పెట్టావు. సార్ చూడండి, మీకోసం కంప్యూటర్స్ కొన్నాను అండ్ చేసు కొన్నాను నా చెప్పావు. నేను అన్నాను, యాక్చువల్గా నాకు నా ఆఫీస్కి చేసులో కావాలి, చేసులేవు నా ఆఫీస్కి, మర్చిపోయా చేసు చెప్పాల్సింది నీకు. సరే ఎట్లా కొనిచ్చినావు కదా, నువ్వు తప్పు చేసినావు. యాక్చువల్గా నీకు అథారిటీ ఇవ్వలేదు, తప్పు చేసినా, బట్ స్టిల్ ఐ అప్రూవ్ ఇట్ బికాస్ ఐ నీడ్ చేస్. అంటే ఐఎమ్ అప్రూవింగ్ బియాండ్ అథారిటీ ఆఫ్ యూ. దిస్ ఇస్ వాట్ కాల్డ్ as ratifying. ఆర్ఎక్స్ నా దగ్గర ఆల్రెడీ చేస్తుంటే రిజెక్ట్. సో రాటిఫై చేయాలా, రిజెక్ట్ చేయాలా? That option has been given to principal. He can do anything. He can ratify it or he can reject it. అర్థమైంది ఎగ్జాంపుల్? అర్థమైందా? చూడు, he can ratify అంటే approve an act which is wrong or else he can reject. So మన ఎగ్జాంపుల్ లో what's that wrong act? Chairs.
The beyond act is shares. A can accept this shares or A can reject this shares. ఒకవేళ యాక్సెప్ట్ చేశాను అనుకో డబుల్ పే చేయాలా? ఎస్, మనం యాక్సెప్ట్ చేసిన డబుల్ పే చేయాలి. యు నో వాట్, ఒక బియాండ్ అథారిటీని ప్రిన్సిపల్ కనుక రాటిఫై చేస్తే దట్ బికమ్స్ విత్ ఇన్ అథారిటీ. నువ్వు వినలేదు నువ్వు చెప్పిన ఏం చెప్పినా, ఒక బియాండ్ అథారిటీని ప్రిన్సిపల్ రాటిఫై చేస్తే ఇట్ బికమ్స్ విత్ ఇన్ అథారిటీ. అంటే చచ్చినట్టు ఏం చేయాలి, ఇంకా మనీ పే చేయాల్సిందే. అర్థమైందా? ఒకవేళ బియాండ్ అథారిటీ రిజెక్ట్ చేస్తే ప్రిన్సిపల్ ఈస్ నాట్ లయబుల్, నో నీడ్ టు పే ద అమౌంట్. క్లియర్? దట్స్ ఇట్. The next concept is essentials of valid ratification. Valid ratification అనాలంటే essentials ఏంది? Number 1, ratification may be express or implied. Express ratification అంటే by word spoken or written. Implied ratification అంటే action. సో ఇంప్లైడ్ ఎట్లా రాటిఫై చేస్తాను నేను? ఎక్స్ప్రెస్ అంటే ఫైన్, నేను రాటిఫై చేస్తా, నేను అప్రూవ్ చేస్తానని చెప్తా, లేదా అప్రూవ్ చేస్తానని చెప్పి రాసి చూపిస్తా. ఇంప్లైడ్ ఎట్లా రాటిఫై చేస్తా? యాక్షన్. యాక్షన్ అంటే ఏంటి? లిసన్ చెప్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం రా. 10 కంప్యూటర్స్ విత్ ఇన్, 10 చైర్స్ బియాండ్. ఈ బియాండ్ ఏం చేయొచ్చు? ఏ ఐదర్ రాటిఫై చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు కదా. ఐదర్ అప్రూవ్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఏ నేను అప్రూవ్ చేస్తున్నా అని చెప్తే ఎక్స్ప్రెస్ రాటిఫికేషన్. నేను అప్రూవ్ చేస్తున్నా అని రాసి చూపిస్తే, నోటీస్ పంపిస్తే ఎక్స్ప్రెస్ రాటిఫికేషన్. నీకు బై వర్డ్ స్పోకెన్ ఆర్ బై వర్డ్స్ రిటర్న్ కాకుండా నువ్వు నాకు ఇచ్చిన 10 చైర్స్ని వేరే వాడికి అమ్మేస్తే, యాక్చువల్గా వీడి బిజినెస్ ఏంటంటే యూజ్ చేసుకోవడం కాదు, వీడి బిజినెస్ ఏంటంటే సేల్ చేయడం. సాఫ్ట్వేర్ ఆఫీస్ కాదు, వీడి బిజినెస్ సేల్ చేయడం, కంప్యూటర్స్ కొనడం, సేల్ చేయడం. సో బి దగ్గర నుంచి వచ్చిన 10 కంప్యూటర్స్ని 10 చైర్స్ని వేరే వాడికి సేల్ చేశాడు. ఎవరు? ఏ. అంటే నువ్వు ఇంప్లైడ్ గా యాక్సెప్ట్ చేసుకుని, నీకు అర్థమైందా? లాజిక్ అర్థమైందా? నువ్వు బీకే చెప్పలా నేను ఆ చేసుకుంటాను తీసుకుంటాను అని వర్డ్ బై స్పోకెన్ చెప్పాలా, బై వర్డ్ చేయడం చెప్పాలా. సింపుల్ కామ్ ఏం చేసిన వాటిని వేరే కమ్మేషన్. నువ్వు వేరే కమ్మేషన్ దాని మీనింగ్ ఏంది? యాక్సెప్ట్, రాటిఫైడ్, ఇంప్లైడ్ రాటిఫికేషన్. క్లియరా? నెక్స్ట్, యాక్ట్ టు బి రాటిఫైడ్ మస్ట్ బి వ్యాలిడ్. ఏదైతే నువ్వు రాటిఫై చేస్తున్నావు అది కంపల్సరీ వ్యాలిడ్ యాక్ట్ అయి ఉండాలి. అంటే మీనింగ్ ఏంది? ఒకసారి విని, ఇక్కడ నువ్వు 10 కంప్యూటర్స్తో పాటు 10 ప్యాకెట్ ఆఫ్ డ్రగ్స్ కొన్నావురా. నేను డ్రగ్స్ కొనమని చెప్పినా సరే, చెప్పకపోయినా ఇచ్చేసే. కొన్నావుగా ఎట్లాగో ఇచ్చేసే. అప్రూవ్ చేయొచ్చా? నో, బికాస్ అన్ యాక్ట్ టు రాటిఫై ఇట్ మస్ట్ బి వ్యాలిడ్. అంటే నువ్వు ఏదైతే రాటిఫై చేద్దాం అనుకుంటున్నావు ఆ యాక్ట్ వ్యాలిడ్ యాక్ట్ అయి ఉండాలి, ఫస్ట్ లాఫుల్ అయి ఉండాలి. అది లాఫుల్ అయితే నా రాటిఫై చేయొచ్చు. నెక్స్ట్, నాలెడ్జ్ నెసరీ ఫర్ వ్యాలిడ్ రాటిఫికేషన్. ఒకసారి లిసన్ హియర్ ఆల్ ఆఫ్ యూ. ఏ అన్నాడు బీతోని, సార్ నాకు కొన్ని గూడ్స్ కొనండి, బట్ మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ కాదని చెప్పాడు. డోంట్ బై ఇట్ అట్ మోర్ దెన్ మార్కెట్ ప్రైస్. లెట్స్ టేక్ మార్కెట్ ప్రైస్ 70,000 రూపీస్ ఉంది అనుకుందాం, బట్ బి ఎంత కొన్నాడు తెలుసా? 1 lakh కొన్నాడు. అంటే ఈజ్ ఇట్ మోర్ దెన్ మార్కెట్ ప్రైస్? నేను వినట్లేదురా. వాట్ ఏ టోల్డ్ టు బి to buy goods not more than market, but what B did, bought the goods more than market. What's the market price? What's the purchase price? Is it more than market price? Can I say this as beyond authority? Beyond authority ఏం చెప్పాను, ఏం చేసినావు? beyond authority అది. Yes or no? A will have an option to ratify or reject, but you know what A did? Ratified it. సర్లే, గూడ్ అయితే కొనేసినావు కదా, ఇచ్చేసి తీసేసుకున్నాడు. by pay 1 lakh to B కొనేసాడు. కొన్నిన తర్వాత ఏకో విషయం తెలిసింది. ఏం తెలుసా? ఆ గూడ్స్ బి మార్కెట్ నుంచి కొనలే. యాక్చువల్లీ ఆ గూడ్స్ బి గూడ్సే కావాలని మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువకి ఏకి అమ్మాడు. నో, ద పాయింట్ ఈస్, ఈ విషయం ఏకి తెలుసా? ఏకి విషయం చెప్పకుండా దాచి ఏ చేత రాటిఫికేషన్ చేయించుకొని ఏ దగ్గర నుంచి 1 lakh రూపీస్ తీసుకున్నాడు. నౌ యు నో వాట్ లా సెడ్? ఏ ఆఫ్టర్ రాటిఫైయింగ్ కెన్ రిజెక్ట్ దిస్. మంచిగా రాటిఫై చేసి ఉన్నది ఏం పడుతుంది? విత్ అయిపోతుందని చెప్తున్నా కదా. కానీ దీన్ని ఏం చేయొచ్చు? రిజెక్ట్ చేసిపోయాడు. అంటే దిస్ ఇస్ నాట్ అ వ్యాలిడ్ రాటిఫికేషన్. యు నో వై? బికాస్ టు కాల్ ఎ రాటిఫికేషన్ యాజ్ వ్యాలిడ్ రాటిఫికేషన్, నాలెడ్జ్ ఇస్ నెసరీ. నీకు ఆ నాలెడ్జ్ ఉందా? లేదు. కాబట్టి దిస్ ఇస్ నాట్ అ వ్యాలిడ్ రాటిఫికేషన్. అర్థమైందా? నెక్స్ట్ 4 and 5 అవి బేసిక్. 4th వన్ ఏంటంటే
ratification should be within reasonable time. Fifth one ఏంటంటే ratification should be communicate to third parties. అది నార్మలే, విత్ ఇన్ రీజనబుల్ టైం రాటిఫై చేయాలి. ఏంది ఇప్పుడు నువ్వు నా కోసం 10 shares పర్చేజ్ చేస్తే నేను ఒక 2-3 days తర్వాత రాటిఫై చేయొచ్చా? విత్ ఇన్ రీజనబుల్ టైం రాటిఫై చేయాలి. అట్లానే నువ్వు రాటిఫై చేస్తున్నావు అని చెప్పి అదర్ పార్టీ కమ్యూనికేట్ చేయాలి కంపల్సరీ. ఓకే, అదర్ పార్టీ అంటే ఎవరు? ఏజెంట్ కాదు, థర్డ్ పార్టీ. ఏజెంట్ కంపల్సరీ కమ్యూనికేట్ చేస్తావు, ఎక్స్ప్రెస్ రాటిఫికేషన్ చేస్తావు కదా, వాళ్ళతో పాటు అదర్ పార్టీకి కమ్యూనికేట్ చేయాలి. ఎందుకు చెప్పు? వై, వాట్స్ ద లాజిక్ బిహైండ్ కమ్యూనికేటింగ్ టు అదర్ పార్టీ? అదర్ పార్టీ అంటే ఎవరో కాదురా, ఆ కంప్యూటర్ షేర్స్ ఎవరైనా అయితే వీడు కొన్నాడో వాడికి కూడా కమ్యూనికేట్ చేయాలి, వీడు తీసుకున్నాడు. ఎందుకు? ఎందుకు? ప్రిన్సిపల్ విల్ బి లయబుల్ కదా. అప్పుడు ఏజెంట్ థర్డ్ పార్టీ చెప్పాడు, సార్ వీడు నేను ఒక యాక్ట్ బియాండ్ చేసిన, కానీ నా ప్రిన్సిపల్ దాన్ని ఏం చేసిండు, రాటిఫై చేశాడా అని చెప్పి అదర్ పార్టీ చెప్పాను అనుకో, రాటిఫై చేశాడా అయితే ఐ కెన్ హెల్ప్ ప్రిన్సిపల్ లయబుల్ ఫర్ యూ. ఒకవేళ అది బియాండ్ అయితే, రాటిఫై చేయకుండా రిజెక్ట్ చేస్తే అప్పుడు నీ మీద కేసు ఫైల్ చేస్తా. రాటిఫై చేయాలని చెప్తే ప్రిన్సిపల్ మీద కేసు ఫైల్ చేస్తా. అందుకే నువ్వు రాటిఫై చేసావని చెప్పి థర్డ్ పార్టీ కూడా ఇంటిమేట్ కమ్యూనికేట్ చేయాలి. అర్థమైందా? అలాంగ్ విత్ ఏజెంట్ యూ హ్యావ్ టు ఆల్సో కమ్యూనికేట్ టు అదర్ థర్డ్ పార్టీస్. నెక్స్ట్, రాటిఫికేషన్ కెనాట్ ఇంజూర్ థర్డ్ పర్సన్. దాని మీనింగ్ ఏది? రాటిఫికేషన్ కెనాట్ ఇంజూర్ థర్డ్ పర్సన్ అంట. దాని మీనింగ్ ఒకసారి చూడు, ఎగ్జాంపుల్ విను. ఏ వాడు కార్ని సీకి ఇచ్చాడు, బెయిల్ చేసాడు కార్ని. ఓకేనా? బెయిల్ గుర్తుందా? బెయిల్మెంట్ ఒక పర్పస్కి ఇచ్చాము, ఆ పర్పస్ అయిపోయి రిటర్న్ చేయమని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే బి సిగా నోటీస్ పంపించాడు. నోటీస్ పంపించి 2 days ఏ దగ్గర నుంచి తీసుకున్నాక రిటర్న్ చేయాలి, లేకపోతే డ్యామేజెస్ పేరు వస్తుంది అని బి చెప్పాడు. సి అన్నాడు, అసలు నువ్వు ఎవర్రా? బి అన్నాడు, నేను ఏ ఏజెంట్ అన్నాడు. నాకు ఈ విషయం ఏం చెప్పలేదే, నేను లేదు నేను కార్ ఇవ్వను నేను నీకు అని ఎవరన్నారు? సి అన్నాడు. 2 days అయిపోయింది, 1 week అయిపోయింది, కార్ని ఇవ్వలేదు. బి ఏమన్నారా, నువ్వు 2 days కార్ ఇవ్వకపోతే నువ్వు పెనాల్టీ పే చేయని చెప్పి సికి చెప్పాడు. ఎస్ ఆర్ నో? బట్ సి కార్ని బికి ఇవ్వలేదు. ఆ విషయం ఎవరికి తెలిసింది? ఏకి తెలిసింది. ఆ విషయం ఏకి తెలిసింది, తర్వాత ఏకి తెలిసింది. ఇప్పుడు ఏ ఏం చేస్తుంది తెలుసా? యాక్చువల్గా ఏ బీనే అపాయింట్ చేసుకోవాలి ఏజెంట్ కింద. సో బి ఇస్ నాట్ ఏస్ ఏజెంట్, కానీ బి చేసిన యాక్ట్ని ఏ ఏం చేస్తుంది తెలుసా? రాటిఫై చేశాడు. బికాస్ ఇప్పుడు రాటిఫై చేశాడు అనుకో, బి చేసిన యాక్ట్ ఏమవుతుంది? విత్ ఇన్ అథారిటీ. అంటే బి చేసింది కరెక్టే, బి చేసింది కరెక్టే కాబట్టి సి టైంకి కార్ ఇవ్వలేదు, కాబట్టి సి ఏం చేయాలి? పెనాల్టీ పే చేయాలి. ఆ పెనాల్టీ ధనం షేర్ చేసుకుందాం. పెద్ద ప్లాన్ వేసినవరా నువ్వు, పెద్ద ప్లాన్ వేసినవా? ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలో బెలూన్ అయింది ఎవరు? నువ్వు వాడిని ఇంజురీ చేసినావు. నువ్వు రాటిఫై చేయడం వల్ల ఇంజూర్ అవుతుంది ఎవరు? సి, a third person. That's what the point says. Ratification cannot injure third person. Yes. Next, ratifying part of transaction. A beautiful point, ra. You can ratify whole beyond that, or you can reject whole beyond that. You cannot ratify part, reject part. That meaning ఏంది? దాని మీనింగ్ ఏంది? ఐదర్ యాక్సెప్ట్ హోల్, రాటిఫై హోల్, లేదా రిజెక్ట్ ది హోల్. యూ కెనాట్ రాటిఫై పార్ట్, రిజెక్ట్ పార్ట్. దాని మీనింగ్ ఏంది? లిసన్ దిస్ ఎగ్జాంపుల్ కేర్ఫుల్లీ. అసలు నేను నీకు ఏం కొనమని చెప్పిన, నువ్వేం కొన్నావు తెలుసా? 10 chairs, 10 tables కొన్నావు. అని టెల్ మీ, మొత్తం ఎన్ని కొన్నావు? 3 items కొన్నావు. కంప్యూటర్స్, చైర్స్, టేబుల్స్. దీంట్లో విత్ ఇన్ ఏది? బియాండ్ ఏది? చైర్స్ అండ్ టేబుల్స్. ఇప్పుడు ఏ కావాలంటే నాకు చైర్స్ తీసుకుంటా బట్ టేబుల్స్ వద్దు అనొచ్చా? నో. తీసుకుంటే చైర్స్ అండ్ టేబుల్స్ తీసుకో, లేకపోతే చైర్స్ అండ్ టేబుల్స్ రిజెక్ట్ చేయి. అంటే యూ కెన్ రాటిఫై హోల్ ఆర్ రిజెక్ట్ హోల్. యూ కెనాట్ రాటిఫై పార్ట్ అండ్ రిజెక్ట్ హోల్. సారీ, యూ కెనాట్ రాటిఫై పార్ట్ అండ్ రిజెక్ట్ పార్ట్. అర్థమైందా? దట్స్ ద పాయింట్ అమ్మా. చైర్స్ అండ్ డ్రగ్స్ ఉంటే ఇంకా నువ్వు దేని రాటిఫై చేయలేం. బికాస్ ఇన్ హోల్ సమ్ పార్ట్ ఈస్ ఇన్వాలిడ్. ఓకేనా? అదే యాక్చువల్లీ దట్ డిపెండ్స్ ఇన్ ద కోర్ట్. ఐ మీన్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్. సార్ డ్రగ్స్ అది ఇన్వాలిడ్ అన్నా కదా మీరే, సో అందుకే చైర్స్ తీసుకున్నా అని చెప్పొచ్చు. ఓకే, సరే. అన్లెస్ ఇన్వాలిడ్, రెండు వ్యాలిడ్ అవుతే ఐదర్ యూ కెన్ రాటిఫై హోల్ ఆర్ రిజెక్ట్ హోల్. ఓకే, నెక్స్ట్. సో రాటిఫికేషన్ అయిపోయింది. టెస్ట్ ఆఫ్ ఏజెన్సీ, అది యాక్చువల్లీ సింపుల్ టాపిక్ రా, ఏం లేదు. టెస్ట్ ఆఫ్ ఏజెన్సీ అంటే ఒక పర్సన్కి, ఒక 2 personsకి ప్రిన్సిపల్ అండ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ ఉంది అనడానికి ఒక చిన్న టెస్ట్ పెడతాం. ఏంటంటే, ఏజెంట్ కెన్ ఎస్టాబ్లిష్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ థర్డ్ పార్టీ, అండ్
ఏజెంట్ హ్యాస్ ద కెపాసిటీ టు బైండ్ ద ప్రిన్సిపల్ అండ్ మేక్ హిమ్ ఆన్సరబుల్ టు థర్డ్ పార్టీ. అయితే దెన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెన్సీ ఉన్నట్టు. ఏజెంట్ థర్డ్ పార్టీతో కాంట్రాక్ట్లోకి ఎంటాడు. ఆ థర్డ్ పార్టీకి ప్రిన్సిపల్ని లయబుల్ చేసే కెపాసిటీ ఏజెంట్కి ఉంది అంటే వీళ్ళిద్దరి మధ్యలో ప్రిన్సిపల్ అండ్ ఏజెన్సీ ఉంది దాని మీనింగ్. ఓకేనా? సో దీనికి లాటిన్ మ్యాక్సిమ్ ఉంటుంది విచ్ ఇస్ క్వి ఫాసెట్ పర్ అలియం ఫాసెట్ పర్ సే. దట్ ఈస్ హీ హూ యాక్ట్స్ త్రూ ఏజెంట్ ఈస్ యాక్టింగ్ హిమ్సెల్ఫ్. దాని మీనింగ్ ఏం చెప్పరా? హీ హూ యాక్ట్స్ త్రూ అన్ ఏజెంట్ ఈస్ హిమ్సెల్ఫ్ యాక్టింగ్ అంటే మీనింగ్ ఏంది? ఎవడైతే ఏజెంట్ యాక్ట్ చేస్తున్నాడో దాంట్లో ప్రిన్సిపలే యాక్ట్ చేస్తున్నట్టు అని అనిపిస్తే ప్రిన్సిపల్కి ఏజెన్సీ ప్రిన్సిపల్కి ఏజెంట్ మధ్యలో ఒక ఏజెన్సీ కాంట్రాక్ట్ ఉన్నట్టు. హీ హూ యాక్ట్స్ త్రూ అన్ హీ హూ యాక్ట్స్ త్రూ అన్ ఏజెంట్ ఈస్ హిమ్సెల్ఫ్ యాక్టింగ్. అదేనా? ప్రిన్సిపల్, ఏజెంట్, థర్డ్ పార్టీ. హీ అంటే నేను ప్రిన్సిపల్, హూ యాక్ట్స్ త్రూ ఏజెంట్ ఈస్ హిమ్సెల్ఫ్ యాక్టింగ్. దాన్నే లాటిన్ లో క్వి ఫాసిట్ పర్ అలియం ఫాసిట్ పర్ సే అంటారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏజెన్సీ అథారిటీ. దీంట్లో మీకు ఇందాక ఏజెన్సీ అథారిటీ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్స్ చెప్తున్నా మీకు. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏజెన్సీ అథారిటీ ఇన్ ఎమర్జెన్సీ చెప్తా. ఇది ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ ఉంటే జాగ్రత్తగా వినో, స్టోరీ చెప్తా, నువ్వు దానికి ఆన్సర్ చేయాలి. ఓకేనా? స్టోరీ వినో జాగ్రత్తగా. దాము సార్ ఒక ట్రేడింగ్ బిజినెస్ చేస్తాడు, కొన్ని గూడ్స్ని సేల్ చేస్తాడు. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాడు. నౌ హీ వాంట్స్ టు డూ ద బిజినెస్ ఇన్ పూణే ఆల్సో. పూణేలో కూడా బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఎక్స్పాండ్ చేసే ముందు అసలు మనకి పూణేలో మన గూడ్స్కి డిమాండ్ ఉందా టెస్ట్ చేయడానికి కొన్ని కార్టన్స్ ఆఫ్ గూడ్స్ని బానుకి ఇచ్చి, బాను ఈ గూడ్స్ని పూణేకి తీసుకెళ్ళి పూణే మార్కెట్లో సేల్ చేయి, అవి బాగా సేల్ అయినాయి అనుకో, డిమాండ్ ఉన్నట్టు, అప్పుడు మనం పూణేలో ఏం చేద్దాం, ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా అని చెప్పాడు ఎవరు? దాము సార్ టు బాను. సరే, ఈ బ్రాంచ్ ఈ అన్ని విషయాలు పక్కన పడి ఇంకా అది అవసరం లేదు మనకి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే దాము సార్ బానుకి గూడ్స్ ఇచ్చి పూణేకి వెళ్ళి సేల్ చేయమని చెప్పాడు. అంటే హూ ఇస్ ప్రిన్సిపల్, హూ ఇస్ ఏజెంట్? ప్రిన్సిపల్, Banu is agent, whose work is to transport these goods to Pune and sell there. Yes, yes. Banu's work is to transport the goods at Pune and sell there. Yes. Now, but Banu goods in Hyderabad lo తీసుకొని స్టార్ట్ అయ్యాడు పూణేకి. He's in transit, but you know what happened in the middle? Floods స్టార్ట్ అయినాయి, ట్రాన్స్పోర్టేషన్ గా స్టాప్డ్, గూడ్స్ మధ్యలో ఉండిపోయాయి, అండ్ ద గూడ్స్ ఆర్ పెరిషబుల్ గూడ్స్. ఓ 3-4 days వరకు సీజన్ రెయిన్ ఇట్లానే ఉంటుందని చెప్పి న్యూస్లో రిపోర్ట్ చేశారు. ఓకేనా? మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది. యూనో రీసెంట్గా ఒక 3 years 2 years బ్యాక్ అనుకుంటా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి తెలుసా? ఆ ఫ్లడ్స్ వల్ల అసలు ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది. మీకు తెలుసా ఈ ఫ్లడ్స్ వస్తే ఎట్లా ఉంటుందో రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఏం జరగదు. అట్లాంటి సివియర్ కేసు వచ్చినాయి. సో బాను గూడ్స్తోని ఆ ట్రక్తో మధ్యలో ఆగిపోయాడు, ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్కి పూణేకి మధ్యలో ఆగిపోయాడు. చూస్తేనేమో గూడ్స్ పెరిషబుల్ గూడ్స్. ఇప్పుడు తెలుసా బాను ఏం చేశాడు? బాను ఆ ట్రక్ని ఇమీడియట్గా నియరెస్ట్ టౌన్కి తీసుకెళ్ళిపోయాడు, దగ్గరలో టౌన్కి తీసుకెళ్ళిపోయి సేల్ చేసాడు, మొత్తం సేల్ చేసాడు గూడ్స్. దాము సార్ ఏం చెప్పాడు బానుకి? పూణేకి వెళ్ళి సేల్ చేయరా అని చెప్పాడు. మరి బాను ఎక్కడ సేల్ చేశాడు? మధ్యలో ఎక్కడో సేల్ చేస్తాడు, మధ్యలో ఏదో టౌన్లో సేల్ చేస్తాడు. అది ఇంకా పూణే కూడా వెళ్ళదా, ఇంకా చాలా దూరం ఉంది ఇంకా పూణేకి, మధ్యలో ఎక్కడో టౌన్లో సేల్ చేస్తాడు. ఎందుకు సేల్ చేశారా అని బాను అడితే వాడు ఏం చెప్పాడు? సార్ అది పెరిషబుల్ గుడ్ సార్, చూస్తే వెదర్ ఆగేటట్లేదు సార్, నేను మా ప్రిన్సిపల్ కాల్ చేసిన బట్ కరెంట్ అవ్వట్లా, సిగ్నల్స్ లేవు సార్, నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే మొత్తం లాస్ అయిపోతాయి సార్, ఆ వచ్చే కొంతమంది కూడా రాదు సార్ అని చెప్పి నేను నియరెస్ట్ టౌన్కి తీసుకెళ్ళిపోయి ఉన్న గుడ్స్ అన్ని సేల్ చేసిన, వచ్చిన అన్ని అమౌంట్ నేను ప్రిన్సిపల్కి ఇచ్చేస్తా అని బాను చెప్పాడు. అంటే ఐ మీన్ వాట్ ఎవర్ ద యాక్ట్ బాను డిడ్, ఇస్ ఇట్ రైట్? ఎస్. We call this as agency in emergency situation, also called as agency by necessity. ఇందాక ఫైర్ యాక్సిడెంట్ ఎగ్జాంపుల్ చెప్పినా దానికి దీనికి అసలు డిఫరెన్స్ లేదు, రెండు సేమే. బట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చిన అంతే. దేనికి ఎగ్జాంపుల్ ఇచ్చానంటే ఆ కాన్సెప్ట్లో 5 కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లియర్గా ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఇప్పుడు నేను 1 by 1 కండిషన్ చదువుతా, దాని ఎగ్జాంపుల్తో లింక్ చేయి. కండిషన్ నెంబర్ 1, the agent must have been in the possession of the goods belonging to his principal. చెప్పు, బాను దగ్గర ఉన్న గూడ్స్ ఎవరివి? దాము సార్. అంటే బాను ఈజ్ హోల్డింగ్ ద పొసెషన్ ఆఫ్ ద గూడ్స్ విచ్ ఇస్ బిలాంగింగ్ టు దాము సార్. డన్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడా? సెకండ్ కండిషన్, దేర్ షుడ్ హ్యావ్ బీన్ అ కమర్షియల్ నెసెసిటీ. ఒకవేళ నువ్వు ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే లాస్ అవ్వాలి, అవుతుందా? బికాస్ ద గూడ్స్ ఆర్ పెరిషబుల్ గూడ్స్. ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే కమర్షియల్ లాస్, కమర్షియల్ నెసెసిటీ. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్,
Agent should not be in a position to communicate with his principal within time available. నేను స్టోరీ ఏం చెప్పిన, బాను కాల్ చేద్దాం అనుకున్నాడు కానీ కనెక్ట్ అవ్వట్లే దాము సార్కి. బికాస్ యాక్చువల్గా బాను ఏం చేయాలంటే ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సో దాము సార్ కాల్ చేసి సార్ ఇట్లా ఉంది సార్ సిచ్యువేషన్ ఏం చేయమంటారు అని అడిగి దాము సార్ చెప్పింది చేయాలి. బట్ ట్రై చేశాడు వాడు ఎక్కడో ఊరు మధ్యలో ఉన్నాడు రా, అక్కడ సిగ్నల్ లేదు. వాడు ఏం చేస్తారు పాపం, వర్షం పడుతుంది బాగా. సో ద పాయింట్ ఈస్ ఏజెంట్ ఈస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు కమ్యూనికేట్ విత్ హిస్ ప్రిన్సిపల్ విత్ ఇన్ రీజనబుల్ టైం. సాటిస్ఫై మీద కూడా. ఫోర్త్ వన్, the agent should have adopted the most reasonable course. ఏజెంట్ ఏది పడితే యాక్షన్ తీసుకోకుండా వాడికి ఉన్న ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ వాడికి 3-4 ఆప్షన్స్ ఉన్నాయి, వాటి దగ్గరలో 3-4 ఆప్షన్స్ ఉన్నాయి, 3-4 టౌన్లు ఉన్నాయి. బట్ ఈ 3-4 టౌన్లో ఒక నియరెస్ట్ టౌన్ ఉంది, అదొక సిటీ లానే ఉంది, సిటీ కైండ్ ఆఫ్ ఉంది. బట్ అక్కడ పోకుండా ఒక విలేజ్ పోయినావు, కరెక్టా? నీకు ఈ ఆప్షన్ లో చూస్ చేసుకోవచ్చు కదా. అంటే నువ్వు ఏం చేయాలి, నీకున్న ఆప్షన్స్ లో మోస్ట్ బెనిఫిషియల్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఎవరికి బెనిఫిషియల్? ప్రిన్సిపల్ కి బెనిఫిషియల్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏజెంట్ షుడ్ హ్యావ్ యాక్టెడ్ బోనఫైడ్ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ప్రిన్సిపల్. ఏజెంట్ ఏ యాక్షన్ తీసుకోవాలనుకున్నా అది జెన్యూన్ గా తీసుకోవాలి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ప్రిన్సిపల్, నాట్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్. మోసం చేయకూడదు ప్రిన్సిపల్ నువ్వు. ఓకేనా? అర్థమైందా? దట్స్ ఇట్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ ఉంటుంది, చూడండి ఒకసారి, చదువుకో ఒకసారి ఎగ్జాంపుల్. డన్. అర్థమైందా? సో నెక్స్ట్ పాయింట్ లిసన్. సబ్ ఏజెంట్, సబ్స్టిట్యూట్ ఏజెంట్. ఓకేనా? చాలా మందికి కాన్సెప్ట్ లో క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. లిసన్ దిస్ కేర్ఫుల్లీ. సబ్ ఏజెన్సీ, సబ్స్టిట్యూట్ ఏజెన్సీ. ఓకేనా? లిసన్. ప్రిన్సిపల్ ఎవర్రా? దాము సార్. ఏజెంట్ మీరు. తర్వాత థర్డ్ పార్టీ. ఎస్, ప్రిన్సిపల్ ఏజెంట్ కి ఒక అథారిటీ ఇచ్చాడు టు డూ సంథింగ్, లెట్స్ సే టు సెల్ గుడ్స్. సో ఏజెంట్ వర్క్ ఈస్ టు సెల్ గుడ్స్, అంతే. ఏజెంట్ విల్ నాట్ హ్యావ్ అథారిటీ టు గివ్ ద అథారిటీ టు సమ్మన్ ఎల్స్. అర్థం కాల? నేను నీకు ఇచ్చిన అథారిటీ ఏంది? టు సెల్ దిస్ గుడ్, టు సెల్ దిస్ గుడ్. నీకు ఇచ్చిన అథారిటీ అదే. కెన్ యూ గివ్ దిస్ అథారిటీ టు సమ్మన్ ఎల్స్ అంటే కెన్ యూ అపాయింట్ వన్ మోర్ ఏజెంట్? ఆల్రెడీ నేను అపాయింట్ చేసుకున్నాను, నువ్వు ఇంకో ఏజెంట్ అపాయింట్ చేస్తున్నావు, వాడిని ఏమంటాము? సబ్ ఏజెంట్ అంటాం. కెన్ యూ అపాయింట్ సబ్ ఏజెంట్ అంటే వాట్ యూ వాంట్ టు డూ? యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ యువర్ అథారిటీ టు సమ్మన్ అథారిటీ. యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ యువర్ అథారిటీ టు సమ్మన్. కెన్ యూ డూ సో? నో, చేయకూడదట, చేయలేం. ఎందుకు చేయలేమంటే, see, I am the owner of these goods. I can say to you to sell it, but you cannot say to another person to sell it because you are not the owner of the goods. I am the owner of the goods. అర్థం కాల నీకు? నేను నీకు ఇచ్చిన పని ఏంది? సేల్ చేయమని చెప్పి. నేను నీకు ఇంకొకరికి ఇచ్చి సేల్ చేయమని చెప్పలేదే, అంటే నీకు అథారిటీ ఉండదు. యువర్ అథారిటీ ఇస్ టు సెల్ ద గుడ్స్, ఫుల్ స్టాప్. యు ఆర్ నాట్ హ్యావింగ్ అథారిటీ టు గివ్ దట్ అథారిటీ టు సమ్మన్. అర్థమైందా? సబ్ ఏజెన్సీ ఈస్ ఇన్వాలిడ్. సబ్ ఏజెన్సీ కరెక్ట్ కాదు, ఇన్వాలిడ్, చేయకూడదు సబ్ ఏజెన్సీ. So principal appoints agent, agent cannot appoint sub agent. అర్థమైందమ్మా? ఒకసారి పాయింట్ చదువు. Sub agent is a person employed by and acting under the control of original agent in the business of agency. An agent cannot lawfully employ another to perform acts which he has expressly or impliedly undertaken to perform personally. Agent ప్రిన్సిపల్ దగ్గర నుంచి పర్సనల్ గా తీసుకున్న అథారిటీస్, అది ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, ఇంప్లాయిడ్ అవ్వచ్చు. మనం డిస్కస్ చేసినాం అది. ఆ అథారిటీ ఇంకొకరికి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. బికాస్ ఆ అథారిటీ నీకు ఉండదు, ఇంకొకరికి ఇచ్చే అథారిటీ నీకు లేదు. నీ అథారిటీ ఏంటి? టు సెల్ ద గుడ్స్, అంతే చేయాలి నువ్వు. ఇంకొకరికి ఇచ్చే అథారిటీ నీకు లేదు.
అర్థమైందా? సో ఒకసారి ఈ పాయింట్ చూడు, ఈ పాయింట్ ఒకసారి. The appointment of sub-agent is not lawful because the agent is a delegate and the delegate cannot further delegate. Beautiful point అది. Agent is a delegate. He cannot further delegate. చాలా మీనింగ్ ఉంది దాంట్లో. అదే దాని మీనింగ్. ఏజెంట్ అథారిటీ ఎవరు ఇచ్చారు? He will be called as delegator. You will be called as delegate. You are just a delegate. You cannot further delegate. అంటే నువ్వే ఒకరి దగ్గర నుంచి అథారిటీ తీసుకున్నావు, నువ్వు ఇంకా ఎట్లా ఇస్తావు అంటున్నాడు. కావాలంటే నేను ఇవ్వచ్చు అథారిటీ బికాస్ ఐఎమ్ ద డెలిగేటర్. ఐ కెన్ డెలిగేట్ బట్ యు ఆర్ అ డెలిగేట్. యు హావ్ టేకెన్ డెలిగేషన్. యు కెన్ నాట్ డెలిగేట్. అర్థమైందా? దట్స్ ద పాయింట్. సో ప్రిన్సిపల్ డెలిగేట్స్ వర్క్ వ్యాలిడ్. ఏజెంట్ ఫర్దర్ డెలిగేట్స్ టు సబ్ ఏజెన్సీ నాట్ వ్యాలిడ్. ఓకేనా? ఎస్. కానీ యు నో వాట్, ఈ పాయింట్ కి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంది? ఏజెంట్ కెన్ డెలిగేట్ టు సబ్ ఏజెంట్. సబ్ ఏజెన్సీ బికమ్స్ లాఫుల్. in the exceptions. Number 1, if the terms of appointment allows it. అంటే మీనింగ్ ప్రిన్సిపలే ఏజెంట్ కి చెప్పాడు, అరే నేను కొన్ని గూడ్స్ ఇస్తున్నా, ఆ గూడ్స్ ని నువ్వు సేల్ చేయి లేదా నువ్వు ఇంకొకరిని అపాయింట్ చేసుకొని వాళ్ళ చేత సేల్ చేయించు. అంటే యూ కెన్ అపాయింట్ సబ్ ఏజెంట్ అని చెప్పి ప్రిన్సిపల్ చెప్పాడు. దెన్ హ్యాపీలీ యూ కెన్ అపాయింట్ సబ్ ఏజెంట్. ఇట్ బికమ్స్ లాఫుల్. సెకండ్ వన్, కస్టమ్స్ ఆఫ్ ట్రేడ్ మే ప్రొవైడ్ అపాయింట్మెంట్. కస్టమ్ అంటే మీనింగ్ ట్రెడిషన్, ఆచారాలు. చెప్పాను, గుర్తుందా? Now listen here. Customs of the trade may provide appointment. అంటే మీనింగ్ ఏంటి? Listen here. దాము సార్ ఎక్స్ అనే పర్సన్ అపాయింట్ చేసుకున్నాడు. హూ ఇస్ మై ఏజెంట్. దేనికి అని అంటే నా ప్రాపర్టీని సేల్ చేయాలి. నా ప్రాపర్టీని సేల్ చేయాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ సేల్స్ కదా మీకు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ సేల్స్ కదా. సో నాకు ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని సేల్ చేయించు అని ఎక్స్ని అపాయింట్ చేసుకున్నాం. ప్రాపర్టీ సేల్ చేయడానికి బయర్ని వెతకాలి. అదే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎక్స్ది. బయర్ని ఫైన్ నోట్ తీశాడు. ఒక బయర్ ఉన్నాడు, వాడు కొంటా అని చెప్పాడు ప్రాపర్టీ, నా ప్రాపర్టీని కొంటా అని చెప్పాడు. సో ఈ ఫౌండ్ అ బయర్. బట్ యూ నో వాట్, మొత్తం నేను మేనేజ్ చేసుకోమని చెప్పి ఎక్స్కి ఇచ్చేసిన అథారిటీ. నో యాక్చువల్గా ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ కూడా వన్స్ బయర్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ ఫామ్ చేసుకోవడానికి దే విల్ అపాయింట్ అ లాయర్. ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా డ్రాఫ్ట్ చేయించి, స్టాంపింగ్ చేయించి, రిజిస్టర్ చేయించి, ఇవన్నీ చేయించాలి. నీకు ఒక ల్యాండ్ సేల్ చేయడం అంటే ఈజీ ప్రాసెస్ కాదు. లీగల్గా చాలా ఉంటుంది. డాక్యుమెంట్స్ ఉండాలి, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలి, డాక్యుమెంట్స్ లీగలైజ్ అయి ఉండాలి, ఇవన్నీ చేయించాలి. సో దీని రిలేటెడ్ నాలెడ్జ్ ఎక్స్కి లేదు. ఎక్స్కి నాలెడ్జ్ ఏంటంటే, ఎక్స్కున్న ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే టు ఫైండ్ ద బయర్. మరి ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని డ్రాఫ్ట్ చేయించడానికి హీ అపాయింటెడ్ లాయర్ హూ ఈస్ జెడ్. అంటే నేను నీకు ఇచ్చిన వర్క్ నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఇంకో జెడ్కి, ఇంకో లాయర్ని అపాయింట్ చేస్తున్నా వాళ్ళకి ఇస్తున్నావు. సార్ మీరు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని మీరు మేనేజ్ చేసుకోండి, నేను బయర్ ఎత్తుకుంటా అని చెప్పి నీకున్న త్రొటిని ఎవరికి ఇచ్చావు? జడ్కి ఇచ్చావు. అలా ఇవ్వడం కరెక్టేనా? ఎస్. ఎందుకు తెలుసా? వీరే కాదు, మొత్తం మార్కెట్ ఇండస్ట్రీలో నువ్వు ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అపాయింట్ చేసుకున్నా కూడా అందరూ చేసేది అదే. అంటే ద కస్టమ్ ఆఫ్ ద ట్రేడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్ దట్. కస్టమ్ అంటే ఆచారం, ఆ ఇండస్ట్రీలో ఉన్న ట్రెడిషన్ అది. నువ్వు ఎక్స్ని కాదు, ఎవరిని అపాయింట్ చేసుకుని చేసేది అదే. ఎవరిని అపాయింట్ చేసుకున్నా డాక్యుమెంట్స్ డ్రాఫ్ట్ చేయడానికి లాయర్ని అపాయింట్ చేసుకుంటానంటే ఆ సబ్ ఏజెన్సీ నువ్వు చెప్పకపోయినా కూడా వ్యాలిడే. బికాస్ దే ఆర్ కస్టమ్స్ అంటాం. ఆచారాలు ఉన్నాయి కొన్ని, ట్రెడిషన్స్ ఉన్నాయి కొన్ని, ఆ ట్రెడిషన్స్ మనం ఫాలో అయిపోవాల్సిందే. యూ కాన్ సే ఎనీథింగ్. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇది ఇంకా లాస్ట్ కేసు, అది లాస్ట్ రీకోర్స్ అంటాం దాన్ని మనం. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అపాయింట్ చేసుకున్న ఏజెంట్ కింద నీకు యాక్సిడెంట్ అయింది, నువ్వు వేరే అపాయింట్ చేసుకున్న ఏజెంట్ కింద నా గుడ్స్ సేల్ చేయించినావు. మరి నేను వేరే అపాయింట్ చేసుకోమని చెప్పలేదే. బట్ అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, యూ కెనాట్ సెల్ ఇట్. అండ్ గుడ్స్ ఆర్ పెరిషబుల్ గుడ్స్, సేల్ చేయకపోతే మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నువ్వు ఏం చేసినావు? సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకొని సేల్ చేసినావు. అక్కడ సబ్ ఏజెన్సీ వ్యాలిడే బికాస్ ద ఓన్లీ రీజన్ ఇస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో వాట్ ఆర్ ద 3 exceptions where you can appoint sub agent? In the terms of appointment allows, customs of the trade permits, emergency situation. ఓకేనా? నా ఇప్పుడు నేను సబ్ ఏజెన్సీని 2 parts గా డివైడ్ చేస్తా. ప్రాపర్ అపాయింట్మెంట్, ఇంప్రాపర్ అపాయింట్మెంట్. ప్రాపర్ అపాయింట్మెంట్ అంటే మీనింగ్ ఏంది? ప్రాపర్ అపాయింట్మెంట్ అంటే మీనింగ్ ఏంది? ఇందాక నేర్చుకున్న 3 కేసెస్లో ఏదైనా ఎక్సెప్షన్ సాటిస్ఫై చేస్తూ అపాయింట్ చేస్తే దట్ సబ్ ఏజెన్సీ ఇస్ కాల్డ్ as ప్రాపర్ అపాయింట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ చెప్పాడని చెప్పి సబ్ ఏజెంట్ అపాయింట్ చేసినాం, వి కాల్ ఇట్ as ప్రాపర్ అపాయింట్మెంట్. ప్రిన్సిపల్ చెప్పలేదు, కస్టమ్స్ లేవు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేదు, అయినా సబ్ ఏజెంట్ అపాయింట్ చేసినాం, వి కాల్ ఇట్ as ఇంప్రాపర్ అపాయింట్మెంట్. యాక్చువల్గా సబ్ ఏజెంట్ అపాయింట్ చేయొచ్చా? నో.
కానీ ఏజెంట్ చేయొచ్చు. ఐ మీన్ సబ్ ఏజెంట్ అపాయింట్ అట్లా కదమ్మా, ఎక్సెప్షన్ ఏవి సాటిస్ఫై అవ్వకపోయినా కూడా ఏజెంట్ కెన్ అపాయింట్ సబ్ ఏజెంట్ చేస్తాడు, కానీ దానికి ప్రిన్సిపల్ లయబిలిటీ కాదు. దట్స్ ద పాయింట్. అదే ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం, అదే ఇప్పుడు నేర్చుకుంటాం. ద పాయింట్ ఈస్ నార్మల్గా ఏజెంట్ చేసినానికి ఎవరు లేరు? ప్రిన్సిపల్ కదా కదా. బికాస్ ఇందాక ఒక సెంటెన్స్ నేర్చుకున్నాం, హీ ఈస్ యాక్టింగ్, హీ హూ is appointing an agent is himself acting అని నేర్చుకున్నాం. yes or no? He who is appointing an agent is himself acting. దాని మీనింగ్ ఎవరైతే ఏజెంట్ చేత వర్క్ చేయిస్తున్నాడో అది వాడే చేస్తున్నట్టు అనే దాని మీనింగ్. ఇప్పుడు నేను ఒక ఏజెంట్ అపాయింట్ చేస్తున్నాను, వాడి చేత వర్క్ చేయించుకుంటున్నా, వాడు వర్క్ చేయకుండా ఇంకొక పర్సన్ అపాయింట్ చేయించాడు, వాడు తప్పు చేశాడు. ఇప్పుడు దానికి ప్రిన్సిపల్ లైబులా? నో, బికాస్ నేను వాడిని అపాయింట్ చేయమని చెప్పలేదు. అంటే ద అపాయింట్మెంట్ ఇస్ ఇంప్రాపర్, దానికి ప్రిన్సిపల్ లైబుల్ కాదు. అదే అపాయింట్ చేయమని నేను చెప్పి చేస్తే ప్రిన్సిపల్ లైబుల్. దట్స్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ ఏజెంట్ ని సబ్ ఏజెంట్ అపాయింట్ చేస్తే అది అన్లాఫుల్. అంటే మీనింగ్ అపాయింట్ చేసుకోవద్దని కాదు, చేస్తే దానికి ప్రిన్సిపల్ లయబిలిటీ కాదు అని. అర్థమైందా? ఇప్పుడు అదే డిస్కస్ చేసేది మనం. లిసన్ హియర్. సబ్ ఏజెన్సీ, ప్రాపర్ అపాయింట్మెంట్, ఇంప్రాపర్ అపాయింట్మెంట్. ప్రాపర్ అపాయింట్మెంట్ మీనింగ్ ఏంది? ఎక్సెప్షన్ సాటిస్ఫై చేస్తూ అపాయింట్ చేస్తే ప్రాపర్ అపాయింట్మెంట్. ఇంప్రాపర్ అంటే మీనింగ్ ఏంది? ఎక్సెప్షన్ ఏవి సాటిస్ఫై చేయకపోయినా కూడా అపాయింట్ చేస్తే ఇంప్రాపర్ అపాయింట్మెంట్. టూ కేసెస్ లో సిచ్యువేషన్ అట్లా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వేయం. ఫస్ట్ వన్ ఏందిరా? ప్రాపర్ అపాయింట్మెంట్. ప్రాపర్ అపాయింట్మెంట్ ఫస్ట్ వన్. అంటే ప్రాపర్ అపాయింట్మెంట్ మీనింగ్ ఏంది? ఎక్సెప్షన్ సాటిస్ఫై చేస్తూ అపాయింట్ చేస్తున్నాను. లెట్స్ డిస్కస్ వన్ ఎగ్జాంపుల్. దేర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ చందు, హూ ఇస్ ద ప్రిన్సిపల్. హీ అపాయింట్స్ అరవింద్, హూ ఇస్ ద ఏజెంట్. హీ అపాయింట్స్ కాశిఫ్, హూ ఇస్ సబ్ ఏజెంట్. కాశిఫ్ సెల్స్ ద గో టు విఘ్నేష్, హూ ఇస్ ద థర్డ్ పార్టీ. యాక్చువల్ గా ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెంట్స్ లో ఎంతమంది పార్టీస్ ఉంటారు? 3. ప్రిన్సిపల్, ఏజెంట్, థర్డ్ పార్టీ. మధ్యలో ఎవరు ఇరికారు? సబ్ ఏజెంట్. ఎవరు వచ్చారు మధ్యలో? సబ్ ఏజెంట్. నా ప్రిన్సిపల్, ఏజెంట్, సబ్ ఏజెంట్, థర్డ్ పార్టీ. ద పాయింట్ ఈస్, ఈ ప్రిన్సిపల్ ఏజెంట్ అపాయింట్ చేస్తున్నప్పుడు హీ క్లియర్లీ స్టేటెడ్ దట్ యూ కెన్ అపాయింట్ సబ్ ఏజెంట్. యూ కెన్ అపాయింట్ సబ్ ఏజెంట్. ఐఎమ్ అలౌయింగ్ యూ అని క్లియర్గా చెప్పాడు. సో నౌ వెదర్ అరవింద్ అపాయింటింగ్ సబ్ ఏజెంట్ ఇస్ లాఫుల్ ఆర్ అన్లాఫుల్? ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్? వి కాల్ దిస్ as ప్రాపర్ అపాయింట్మెంట్. Now let's see what happens if there is a proper appointment. ఒకసారి విని జాగ్రత్తగా విని, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఫస్ట్ చందు గూడ్స్ అరవింద్కి ఇచ్చాడు, అరవింద్ గూడ్స్ ని సబ్ ఏజెంట్కి ఇచ్చాడు కాశిఫ్, కాశిఫ్ ఆ గూడ్స్ ని థర్డ్ పార్టీ సేల్ చేశాడు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీకి గనక ఏదైనా లాస్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ అయ్యింది అనుకుందాం. ఎంత లాస్ అయింది? 10,000. వాడికి ఆ లాస్ ఎవరు పే చేయాలి? ప్రిన్సిపల్ పే చేయాలి. ఇందాక చెప్పినా కదా, సబ్ ఏజెంట్ ప్రాపర్ అయితే సబ్ ఏజెంట్ స్టార్ట్ కూడా ఎవరు లైబుల్? ప్రిన్సిపలే. సో థర్డ్ పార్టీకి లాస్ ఎవరు పే చేస్తారు? ప్రిన్సిపల్. సో మైనస్ 10,000 ఎవరు పే చేశాడు? ప్రిన్సిపల్. బట్ యు నో వాట్ ప్రిన్సిపల్ కెన్ డూ? ప్రిన్సిపల్ కెన్ క్లెయిమ్ దట్ లాస్ ఫ్రమ్ ఏజెంట్. సో ఏజెంట్ 10,000 మైనస్ అది ఎవరు పే చేశారు? ఎవరికి పే చేశాడు? ప్రిన్సిపల్ కి పే చేశాడు. సో ఏజెంట్ ప్రిన్సిపల్ కి 10,000 ప్లస్, సో ఇది నలిఫై అయిపోయింది. బట్ యు నో వాట్ ఏజెంట్ కెన్ డూ? హీ కెన్ రికవర్ ద లాస్ ఫ్రమ్ సబ్ ఏజెంట్. సో ఏజెంట్ కి మైనస్ 10,000, సబ్ ఏజెంట్ కి మైనస్ 10,000, ఏజెంట్ కి ప్లస్ 10,000. వీడికి నలిఫై అయిపోయింది, వీడికి నలిఫై అయిపోయింది, వీడికి లాస్ వచ్చేసింది, వీడికి ఆ లాస్ వాడి పక్క నుంచి బయటకు వెళ్ళింది. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ గా థర్డ్ పార్టీకి లాస్ అవ్వడానికి రీజన్ ఎవరు? సబ్ ఏజెంట్. అల్టిమేట్లీ ఎవరి పక్క నుంచి 10,000 పోయింది? సబ్ ఏజెంట్స్. కానీ ఒక ప్రాసెస్తో వెళ్ళింది, ఫస్ట్ థర్డ్ పార్టీ ఎవరి దగ్గర తీసుకున్నాడు? ప్రిన్సిపల్ దగ్గర తీసుకున్నాడు. ప్రిన్సిపల్ ఎవరి దగ్గర తీసుకున్నాడు? అదేంటి వాడు డైరెక్ట్ గా సబ్ ఏజెంట్ తీసుకోవచ్చు కదా? నో, హీ కాంట్. ఎందుకు తెలుసా? ప్రిన్సిపల్ అపాయింటెడ్ సబ్ ఏజెంట్, ఏజెంట్ అపాయింటెడ్ సబ్ ఏజెంట్. సరే, ప్రిన్సిపల్ అపాయింటెడ్ ఏజెంట్, ఏజెంట్ అపాయింటెడ్ సబ్ ఏజెంట్. Principal has not appointed sub agent, so he won't have right over the sub agent, but he will have a right over the agent. But agent will have a right over the sub agent. So principal will claim from agent, agent will claim from sub agent. Okay na? ఇది ఎప్పుడు ప్రాపర్ అపాయింట్మెంట్ అయితే. నెక్స్ట్ వన్ ఇంప్రాపర్ అపాయింట్మెంట్ అయితే దాని మీనింగ్ ఏంది? ప్రిన్సిపల్ ఏజెంట్ కి సబ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోమని చెప్పకపోయినా సబ్ ఏజెంట్ అపాయింట్ చేసినాం, అప్పుడు ఏమవుతుంది మరి? సింపుల్. విఘ్నేష్ కదా, సరే చూద్దాం. ఇది వేర్ ద సబ్ ఏజెంట్ ఈస్ ఇంప్రాపర్లీ అపాయింటెడ్ అంటే వితౌట్ ద అథారిటీ. చూడు ఏమవుతుంది? ఫస్ట్ ఇన్ సచ్ కేస్, రీడ్ ఇన్ సచ్ కేస్ agent will be considered as principal for the sub agent. అదేనా పాయింట్? ఏజెంట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఫర్ ద సబ్ ఏజెంట్ అంట. అంటే మా థర్డ్ పార్టీకి ఎవరు లైబుల్ అవుతారంట? ఏజెంట్ లైబుల్ అవుతారు. ఎందుకు?
థర్డ్ పార్టీ ఎవరితో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడు? సబ్ ఏజెంట్స్. సబ్ ఏజెంట్స్ కి ప్రిన్సిపల్ ఎవరు? ఏజెంట్, నాట్ ప్రిన్సిపల్. సబ్ ఏజెంట్ కి ప్రిన్సిపల్ కాదు. సబ్ ఏజెంట్ కి ప్రిన్సిపల్ ఏజెంట్. ఎందుకు సబ్ ఏజెంట్ కి ప్రిన్సిపల్ కాదు? బికాస్ ఏజెంట్ అపాయింట్ సబ్ ఏజెంట్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ప్రిన్సిపల్. చెప్తున్నా వర్డ్స్ అర్థమవుతాయి, కన్ఫ్యూజింగ్ ఉన్నాయి? అర్థమవుతున్నాయి కదా? సో hence agent is responsible for the sub-agent's acts both to principal and to third persons. So the principal is not responsible for the acts of sub-agent. Sub-agent is not responsible to principal also. So sub-agent ki principal ki సంబంధం లేదు, ఇంకా కాంట్రాక్ట్ కట్ అయిపోయింది. బికాస్ ఎందుకంటే లాజిక్ ఏంది? బికాస్ వాళ్ళు అసలు అపాయింటెడ్ అనే విషయం ప్రిన్సిపల్ కి తెలియదు, నా చెప్పకుండా అపాయింట్ చేస్తున్నాను, కాబట్టి నాకు సబ్-ఏజెంట్ సంబంధం లేదు. వాటిదే నాటి చేస్తే నువ్వు చూసుకో, అంతే, నా సంబంధం లేదు. దట్స్ వాట్ ప్రిన్సిపల్ సేస్. అదే ఇందాక చెప్పింది నీకు, నీ సబ్ ఏజెన్సీ. నెక్స్ట్ వన్ ఏంద్రా? సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. నెక్స్ట్ వన్ ఏంది? సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ అంటే మీనింగ్ ఏంటి? ద నేమ్ సేస్ someone will be replaced in the agent's place. We call such someone as he got substituted with the agent. Substituted agent మన సబ్ ఏజెన్సీ వేరు, సబ్స్టిట్యూట్ ఏజెన్సీ వేరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నీకు క్లారిటీ ఉంటుంది, విను ఒకసారి. ఎగ్జాంపుల్ ఒకసారి ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నా దగ్గర ఒక పెయింటింగ్ ఉంది. ఓకే, నా దగ్గర ఒక మా మోనాలిసా పెయింటింగ్ ఉంది. ఓకేనా? ఆ మోనాలిసా పెయింటింగ్ని సేల్ చేయించరా అని చెప్పి అపాయింట్ చేసుకున్నా. నీకేం చెప్తున్నానంటే నువ్వు సేల్ చేయకు, నువ్వు ఒక ఆక్షనీర్ని అపాయింట్ చేయించి వాళ్ళ చేత సేల్ చేయించు అని చెప్పి. యు నో ఆక్షన్ ఈజ్ ఆల్సో అన్ ఏజెంట్. ఆక్షన్ ఏజెంట్ అంటాం, ఎందుకు చెప్పు? హీల్ కండక్ట్ ద ఆక్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెల్లర్. వి కాల్ ఆక్షన్, ఎవ్రీ ఆక్షన్ ఈజ్ అన్ ఏజెంట్. ఎస్, సరే. నేను ఈ పెయింటింగ్ ఓనర్ని, నేను నిన్ను అపాయింట్ చేసుకున్నా. దేనికి? నువ్వు సేల్ చేయమని కాదు, నువ్వు ఒక ఆక్షనీర్ని అపాయింట్ చేయించి వాడి చేత సేల్ చేయించు అని చెప్పా. అంటే యు ఆర్ మై ఏజెంట్. యువర్ వర్క్ ఈస్ టు అపాయింట్ వన్ మోర్ ఏజెంట్. యువర్ వర్క్ ఈస్ టు అపాయింట్ వన్ మోర్ ఏజెంట్ ఫర్ మీ. ఇఫ్ యూ అపాయింట్ దట్ వన్ మోర్ ఏజెంట్, యూ విల్ గో అవే అండ్ దాట్ పర్సన్ విల్ కమ్ ఇన్ టు యువర్ ప్లేస్. మేము ఇద్దరం చూసుకుంటాం. ఇంకా అర్థమైందా? If you have delivered your work to one more person, we call it as sub-agent. If your work is to appoint a person, you are substitute agent. అర్థం కాలే నీకు? అర్థం కాలే. If you have transferred your work to someone, you are appointing sub-agent. నీకు ఇచ్చిన వర్క్ ఇంకొకరికి ఇస్తే sub-agents. నీకు ఇచ్చిన వర్క్నే ఇంకొకరిని అపాయింట్ చేయడం అంటే substitute agent. అర్థమైందా? మళ్ళీ చెప్తా ఇంకొకసారి. అంటే భాష బాగుందిరా, ఇంకొకసారి చెప్తా. ఇంకొకసారి మంచిగా అనిపించింది నాకు చెప్తుంటే, మంచిగా అనిపిస్తుంది. ఓకే, నీకు ఇచ్చిన వర్క్ని ఇంకొకరికి ఇస్తే సబ్-ఏజెంట్. ఎగ్జాంపుల్, గూడ్స్ సేల్ చేయమని ఇచ్చిన, నువ్వు గూడ్స్ సేల్ చేయమని ఇంకొకరికి ఇచ్చినావు, అదేంటి? సబ్-ఏజెంట్. నీకు ఇచ్చిన వర్క్ని ఇంకొకరికి ఇచ్చినావు, సబ్-ఏజెంట్. నీకు ఇచ్చిన వర్కే ఇంకోటిని అపాయింట్ చేయడం, సబ్స్టిట్యూట్ ఏజెంట్. నీకు ఒక గూడ్ ఇచ్చిన, ఈ గూడ్ని అమ్మడానికి ఆక్షన్ అపాయింట్ చేయి, substitute agent. అర్థమైందా? That's the difference between sub-agent and substitute agent. Sub-agent is unlawful. Substitute agent is valid. Substitute agent లో ప్రాబ్లం ఏం లేదు కదా, that's valid. సరే, ఇంకొక పాయింట్ చెప్తా. సబ్స్టిట్యూట్ ఏజెంట్ లో చిన్న పాయింట్ ఉంటుంది, ఏంటంటే ఆ సబ్ ఏజెన్సీ అవుతుంది. అదేమ్మా, ఇప్పుడు నేను అపాయింట్ చేసుకున్నా, దేనికి? ఇంకొక పర్సన్ని అపాయింట్ చేయమని చెప్పి. దట్స్ యువర్ వర్క్. ఆ ఇంకొక పర్సన్ అపాయింట్ చేసే వర్క్ నువ్వు ఇంకో పర్సన్కి ఇస్తే సబ్ ఏజెన్సీ అవుతుంది అది. బికాస్ యూఆర్ డెలిగేటింగ్ యువర్ వర్క్ ఆఫ్ అపాయింటింగ్ సమ్వన్. అర్థం కాదా నేను? మళ్ళీ అర్థమైందా? యువర్ వర్క్ ఈస్ అపాయింటింగ్ సమ్వన్. అపాయింట్ చేసి వెళ్ళిపో. ఆ అపాయింటింగ్ సమ్వన్ వర్క్ని ఇంకో పర్సన్కి ఇస్తే నీ వర్క్ని ఇంకోటికి ఇచ్చినట్టు సబ్ ఏజెన్సీ అది. అది అన్లాఫుల్, ఇవ్వకూడదు. అట్లా నా పర్మిషన్ లేకుండా ఇవ్వకూడదు. అర్థమైందా? ఓకే, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయి.
క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చేయి. నేను ఒక పెద్ద షిప్ కొందాం అనుకుంటున్నా, ఓకేనా? నేను అపాయింట్ చేసుకున్నా. దేనికి తెలుసా? ఈ షిప్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్న వాడిని ఒక తీసుకుంటారా, వాడి చేత పోర్టుకి వెళ్ళి ఒక మంచి షిప్ కొనుక్కుందాం. ఈ సబ్ ఏజెంటా సబ్సిడీ ఏజెంటా? వై యూ కాల్ దిస్ సబ్సిడీ ఏజెంట్? బికాస్ యువర్ వర్క్ ఈస్ టు అపాయింట్ అన్ ఏజెంట్. యువర్ వర్క్ ఈస్ టు అపాయింట్ అ పర్సన్. ఎస్, సో దిస్ ఇస్ సబ్సిడీ ఏజెంట్. నువ్వేం చేసినావు అంటే ర్యాండమ్గా, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేసినావు అంటే ఒక పర్సన్ అపాయింట్ చేసినావు హూ ఇస్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ షిప్, ఓకేనా? ఈ షిప్ రిలేటెడ్ కాన్సెప్ట్లో మంచి నాలెడ్జ్ ఉన్న అపాయింట్ చేసినావు. అపాయింట్ చేసి సార్ మా సార్కి ఒక షిప్ కొనాలి, అదొక మంచి షిప్ సెలెక్ట్ చేయండి, డబ్బులు పే చేస్తే ఆ షిప్ మా సార్కి ఇచ్చేస్తామని చెప్పి నువ్వు చెప్పేవాడికి. వాడు ఒక షిప్ సెలెక్ట్ చేశాడు. ఎవరు? ఆ అదర్ పర్సన్. నువ్వు కాదు, నువ్వు ఏజెంట్, నువ్వు నా ఏజెంట్. నీకు ఇచ్చిన వర్క్ ఏంది? ఇంకో ఏజెంట్ అపాయింట్ చేయమని చెప్పి. ఎస్ ఎవరు? వాడిని అపాయింట్ చేసిన తర్వాత నీ వర్క్ అయిపోయింది. ఇంకా వాడికి నాకు రిలేషన్ ఉంటుంది. వాడు ఏం చేశాడు? నా కోసం షిప్ కొన్నాడు, ఒక షిప్ సెలెక్ట్ చేశాడు, ఆ షిప్ బాగుందని చెప్పాడు, వాడి ఎక్స్పీరియన్స్ బట్టి ఆ షిప్ బాగుందని చెప్పాడు. నేను డబ్బులు పే చేసి షిప్ కొనుక్కున్నా, బట్ ఆ షిప్ సరిగ్గా లేదు, డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకుంటా? వాడిని అపాయింట్ చేసిన నీ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకుంటారా, లేదా వాడి నుంచి క్లెయిమ్ చేసుకుంటున్నా? ఏజెంటా సబ్సిడీ ఏజెంటా? I claim the amount from subsidy agent because it's his default. He is negligent. Because of his negligence, I got a damaged ship. So I claim the amount from subsidy agent. సో వాడిని అపాయింట్ చేసిన ఏజెంట్ దగ్గర నుంచి కాదు, సబ్సిడీ ఏజెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా. క్లియరా? క్లియరా? నా మై నెక్స్ట్ క్వశ్చన్. నువ్వే కదా వాడిని అపాయింట్ చేసింది. యాక్చువల్గా వాడికి అసలు నాలెడ్జే లేదు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ర్యాండమ్గా ఒక పర్సన్ పిలిపించి వీడికి షిప్ నాలెడ్జ్ ఉంటుంది సార్, వీడు చెప్పిన షిప్ కొనుక్కోని చెప్పావు. వాడేం చేశాడు తెలుసా? అసలు షిప్ సరిగ్గా ఉందా చూడకుండా ఇలా కళ్ళు మూసుకొని అలా ఇలా ఇలా తిరిగి ఈ షిప్ బాగుంటుంది తీసుకొని చెప్పాడు. నేను ఆ షిప్ తీసుకున్నా. ఆ షిప్ ఏంది? డ్యామేజ్ షిప్. ఇప్పుడు నేను ఆ లాస్కి మనీ ఎవరి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకుంటా? ఏజెంటా సబ్సిడీ ఏజెంటా? బికాస్ యూ హ్యావ్ నాట్ డిడ్ యువర్ వర్క్ విత్ డ్యూ కేర్. యూ హ్యావ్ నాట్ డిడ్ యువర్ వర్క్ విచ్ హ్యావ్ గివెన్ టు యూ విత్ డ్యూ కేర్. డ్యూ కేర్ అంటే ప్రాపర్గా కేర్ తీసుకొని నువ్వు వర్క్ చేయలేవు. నేను చెప్పిన వర్క్ నువ్వు సరిగ్గా చేయలేవు నువ్వు, కాబట్టి నీ దగ్గర నుంచి తీసుకుంటా. అర్థమైందా? అర్థమైందా? ఒకసారి ఈ పాయింట్ చదువు. ఇన్ సెలెక్టింగ్ సచ్ ఏజెంట్ ఫర్ హిస్ ప్రిన్సిపల్. స్టాప్. దాన్ని ఏం చెప్పరా? ఇన్ సెలెక్టింగ్ సచ్ ఏజెంట్. సచ్ ఏజెంట్ అంటే ఫర్ హిస్ ప్రిన్సిపల్ అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నాం ఇక్కడ. ఏజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నాం. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే యూ ఇన్ సెలెక్టింగ్ సచ్ ఏజెంట్ ఫర్ యువర్ ప్రిన్సిపల్, an agent is bound to exercise the same amount of discretion as a man of ordinary prudence would exercise in his own case. దాని మీనింగ్ ఏంది? నువ్వు ఆ షిప్ని నీ కోసం కొంటే ఎట్లా మంచి పర్సన్ హైర్ చేసుకుంటావు, అట్లానే నీ కోసం నువ్వు కొంటున్నాను హైర్ చేయి. అలా కాకుండా నెగ్లిజెంట్గా ఎవరు మడితే వాడిని తీసుకొచ్చేసి వాడి చేత షిప్ కొనిచ్చావనుకో, దానికి ఎవరు రెస్పాన్సిబుల్? నువ్వే. అదే సెకండ్ పాయింట్ చూడు. If the agent does so, he is not responsible to the principal for the acts or negligence of the agent so selected. ఆ ఏజెంట్ సో సెలెక్టెడ్ అంటే ఎవరు? సబ్సిడీ ఏజెంట్. సో ఎవరినైతే నువ్వు సెలెక్ట్ చేసినావు వాడు చేసిన నెగ్లిజెంట్ యాక్ట్కి నువ్వు లైబుల్ కాకుండా ఉండాలంటే యూ హావ్ టేకెన్ డ్యూ కేర్ అని అంటున్నాడు పాయింట్. ఓకే నా అర్థమైందా? తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ సబ్ ఏజెంట్ అండ్ సబ్సిడీ ఏజెంట్ ఇది చెప్పట్లేదు. దిస్ యూ కెన్ రీడ్ బై యువర్ ఓన్. నీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే నా చెప్పు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎస్, యాక్చువల్లీ ఈ నాలెడ్జ్తో నీకు ఆ మొత్తం పాయింట్స్ అర్థమైపోవాలి క్లియర్గా. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ కాన్సెప్ట్ రా, డ్యూటీస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ అన్ ఏజెంట్. ఏజెంట్ కున్న డ్యూటీస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఏంది? లెట్స్ స్టార్ట్. Listen here. We are discussing whose duties? We are discussing whose duty is. Listen here, all of you. Listen here. First duty of agent is to follow the instructions given by మూసుకొని ప్రిన్సిపల్ చెప్పించాయి. That's what the point. Follow the instructions given by principal. If instruction specified, follow it. If instruction not specified, follow the customs of the trade. I'll give a beautiful example for this. Listen here, all of you. ఇప్పుడు ఏజెంట్ ప్రిన్సిపల్ ఏజెంట్కి ఒక కార్ ఇచ్చాడు రా, క్లియర్గా మాట చెప్పాడు, అరే డోంట్ సెల్ దిస్ అట్ లెస్ దాన్ 10 lakh సేల్ చేయకు అని చెప్పాడు. బట్ యు నో వాట్ ఏజెంట్ డిడ్? హీ సోల్డ్ ఇట్ ఫర్ 8 lakh. అంటే వాట్ హ్యాపెన్? యూ హ్యావ్ నాట్ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ప్రిన్సిపల్. ఇప్పుడు యాక్చువల్గా ఫాలో అవ్వలేదు. ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది?
యూ హ్యావ్ టు పే ద లాస్ ఇన్కర్డ్ బై ప్రిన్సిపల్. కానీ ప్రిన్సిపల్కి ఎంత లాస్ అయింది? 2 lakhs. అది ఎవరు పే చేయాలి? బి ఏజెంట్ పే చేయాలి. ఎందుకు పే చేయాలంటే హీ హాస్ నాట్ ఫాలోడ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ప్రిన్సిపల్. క్లియరా? ఎస్. సరే, ఇది విను. ఏ బికి కార్ ఇచ్చి ఈ కార్ని గ్రేటర్ దెన్ 10 lakhs సేల్ చేయకరా అని చెప్పాడు. 10 lakh కన్నా ఎక్కువ సేల్ చేయకని చెప్పాడు. 10 lakh సేల్ చేయి, 10 lakh కన్నా తక్కువకి సేల్ చేయి, 10 lakh కన్నా ఎక్కువకి సేల్ చేయకని చెప్పాడు. బట్ యు నో వాట్, బి దీన్ని 12 lakh సేల్ చేశాడు. అంటే 10 lakh కన్నా ఎక్కువ సేల్ చేశాడు, అంటే ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ని ఏం చేయాలి? బి ఉంచేసుకోవచ్చు. ఎందుకు ఉంచేసుకోవచ్చు? నాకు మా సార్ ప్రిన్సిపల్ ఏం చెప్పాడు, 10 lakh కన్నా ఎక్కువ సేల్ చేయకూడదు అని చెప్పాడు. నేను చేశాను, అంటే ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ నేను ఇవ్వకూడదు. ప్రిన్సిపల్కి లాస్ అవుతే లాస్ ఇవ్వాలి, ప్రాఫిట్ వస్తే నేను ఉంచేసుకుంటా. కుదరదు. ప్రాఫిట్ వచ్చినా నువ్వు ఏం చేయాలి? రిటర్న్ చేశారు. సో ప్రిన్సిపల్కి ఎంత ఇవ్వాలి? 12 lakh ఇవ్వాలి. ఎందుకు? నువ్వు నా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలా. నా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోవడం వల్ల నీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నువ్వు నాకు ఇచ్చేసేయాలి. అర్థమైందా? ఓకే, అలా ఉంచుకో. అలా ఉంచుకుంటాం. 1 lakh 1 lakh ఎవరు చేయమన్నాడు? అది ఎందుకు చేసేవాళ్ళు? ఎవరు చేయమన్నాడు? నేను ఏం చెప్తున్నా? 10 lakh సేల్ చేయాలి, 10 lakh తక్కువ సేల్, 10 lakh ఎక్కువ సేల్ చేయదని చెప్తున్నా. ఎందుకు చేసినావు? 2 lakh చెప్పర్లే, చెప్పు. ఎందుకు ఇవ్వడమా? అదే నేను ఎందుకు సేల్ చేస్తావు 12 lakh? ఎందుకు అని సరే నేను అంటున్నావు కనీసం ఈ 12 lakh సేల్ చేస్తా అని చెప్పకుండా 10 lakh సేల్ చేసిన అని చెప్పేసి 10 lakh ఇచ్చేసి అయిపోతుంది కదా, అయిపోతుంది కదా. దాన్నే సీక్రెట్ ప్రాఫిట్ అంటారు. అలా సీక్రెట్ ప్రాఫిట్ మెయింటైన్ చేయకూడదు. అలా సీక్రెట్ ప్రాఫిట్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పి తర్వాత ఏకి తెలిస్తే ఏ కెన్ ఫైల్ అ కేస్ ఆన్ బి అండ్ రికవర్ సీక్రెట్ ప్రాఫిట్ ఫ్రమ్ బి. అది కూడా వస్తుంది. డ్యూటీ నాట్ టు మేక్ సీక్రెట్ ప్రాఫిట్స్. ఓకేనా? సింపుల్, ఏం లేదు. ఈ పాయింట్ లాజిక్ ఏంటంటే ఆ గూడ్ మీద రైట్ ఎవరికి ఉంటుంది? ఆడేం చెప్తే అదే చేయాలి నువ్వు. యూ వోంట్ హ్యావ్ రైట్ టు డూ ఎనీథింగ్ యూ ఆర్ విషింగ్. దట్స్ అ లాజిక్. గూడ్ ఎవరిది? ఆ చెప్పింది చేయాలి నువ్వు, అంతే. ఎక్కువ సేల్ అంటే ఎక్కువ సేల్ చేయాలి, తక్కువ సేల్ అంటే తక్కువ సేల్ చేయాలి. నీకు ఇష్టం వచ్చి నువ్వు చేయకూడదు. బికాస్ యూ ఆర్ జస్ట్ ఏజెంట్ హూ ఈస్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్. నీకు ఇష్టం వచ్చి చేద్దాం అనుకున్నావు అనుకో, మరి లాస్ బేర్ చేసుకుంటావా? రేపు పొద్దున ప్రాబ్లం అయింది అనుకో, నువ్వు చూసుకోవాలి. మరి అలా ఓకే అనుకుంటే ఫైన్, నేను నీకు సేల్ చేస్తాను, నువ్వు అమ్ముకో. అర్థమైందా? ఇప్పుడు నువ్వు రిస్క్ తీసుకుంటా అంటే నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు అమ్ముకో అని అంటా నేను. లేదా నువ్వు రిస్క్ తీసుకో, నేను జస్ట్ యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్, నీకు బిహాఫ్గా యాక్ట్ చేస్తా అంటే రిస్క్ ఎవరు తీసుకుంటున్నారు? ప్రిన్సిపల్. అప్పుడు నేను చెప్పింది నువ్వు చేయాలి. అది లాజిక్. సో నేను చెప్పిందే నువ్వు చేయాలి. నేను చెప్పింది చేయకుండా, నేను చెప్పింది చేయకపోవడం వల్ల లాస్ వచ్చిన ప్రాఫిట్ వచ్చిన నువ్వు ఏం చేయాలి? రిస్క్ నేను తీసుకున్నాను కాబట్టి రిస్క్ నువ్వు నాకు ఇచ్చేసారు, అది నా ప్రాఫిట్ నాకు ఇచ్చేసారు. అర్థమైందా? సరే. సో ఇక్కడ అంటే ఇన్స్ట్రక్షన్స్ స్పెసిఫై చేసాం కాబట్టి చెప్పే ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యావు. దెన్ వాట్ ఇన్ అ కేస్ వేర్ యూ హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ద ఇన్స్ట్రక్షన్, దెన్ యూ నో వాట్, ఏజెంట్ హ్యాస్ టు ఫాలో కస్టమ్స్ ఆఫ్ దాట్ ట్రేడ్. అంటే దాని మీనింగ్ ఏంది? సరే నేను ఎగ్జాంపుల్ చెప్తా విను. యూనో ఫుడ్ ట్రక్, రోడ్ పక్కన ఫుడ్ ట్రక్స్ ఉంటుంది తెలుసా? ట్రక్ మీదే ఇట్లా మొత్తం సెటప్ మొత్తం ఉంటుంది. దాంట్లోనే ఇడ్లీ వేసే సామాన్లు ఉంటాయి, దోశ వేసే పెనం ఉంటుంది, అన్ని అందులోనే ఉంటాయి. వాడు ఒక రోడ్డు మీద పక్కన పెట్టుకుంటాడు, బిజినెస్ చేసుకుంటాడు, మళ్ళీ ట్రక్లో సెటిల్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఫుడ్ ట్రక్ అంటాం దాన్ని. అలా ఫుడ్ ట్రక్ నాకు ఉంది ఒకటి. ఆ ఫుడ్ ట్రక్ని మేనేజ్ చేయమని నేను అపాయింట్ చేసుకున్నాను. అర్థమైందా? ఐఎమ్ ద ప్రిన్సిపల్, యు ఆర్ మై ఏజెంట్, యువర్ వర్క్ ఇస్ టు మేనేజ్ మై ఫుడ్ ట్రక్. అమ్మా ఏంటమ్మా? సరే, టు మేనేజ్ మై ఫుడ్ ట్రక్, దట్స్ యువర్ డ్యూటీ. ఓకే, బట్ యు నో వాట్ యూ డిడ్, నేను నీకు ఏవి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదురా. సింపుల్గా ఒకటే మాట చెప్పిన, అరే నువ్వు నా ఫుడ్ ట్రక్ని మేనేజ్ చేయని చెప్పిన. నువ్వేం చేసినావు తెలుసా? ఇప్పుడు నువ్వేం చేసినావు చెప్తా విను. నువ్వేం చేసినావు అంటే ఆ ఫుడ్ ట్రక్ని యూజ్ చేసి ఇడ్లీలు దోశలు కస్టమర్స్కి ఏమంటుంది ప్రిపేర్ చేసి అలాగే అది ఫుడ్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి నువ్వు. వాళ్ళు అన్నారు, కస్టమర్స్ అన్నారు, ఖాతా రాసుకోండి సార్ తర్వాత ఇస్తా అన్నా. అరే నువ్వు చేసేది ఫుడ్ ట్రక్ బిజినెస్ రా, అంటే ఒక ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండదు, రోజుకో దగ్గర పెట్టుకుంటాం. ఓకేనా? అట్లాంటి వాడు ఎవడన్నా క్రెడిట్ సెల్ గూడ అవ్వడం కరెక్టేనా? దొరుకుతాడా వాడు? ఓ మాట చెప్పు. కస్టమర్ వచ్చాడు ఫుడ్, వాడిని ఫస్ట్ టైం చూసినావు, వచ్చానా ప్లేట్ ఇడ్లీ ఇవ్వనా, ఇచ్చాడు, తిన్నాడు వాడు, నువ్వు ఇచ్చేవాడు, తిన్నాడు, తిని 30 రూపీస్ అయింది ఇవ్వనంటే వాడు రేపు ఉండవాని ఇక్కడే రేపు ఇస్తానులే అని అన్నావు. వాడు అన్నాడు, నువ్వు అన్నావు సర్లే అన్న ఏముంది రేపు తీసుకుంటాను చెప్పి వదిలేసావు. దీన్ని ఏమంటాం? దిస్ కాల్డ్ as క్రెడిట్ సెల్. అట్లా ఫుడ్ ట్రక్ చేసే బిజినెస్ ఎవడైనా కూడా క్రెడిట్ సెల్ చేస్తాడా? నువ్వు చేసావు, ఎందుకు రా చేసావు అని చెప్పి ప్రిన్సిపల్ క్వశ్చన్ చేస్తే ఉల్టా ఏం చెప్పినావు తెలుసా నువ్వే? సార్ మీరు ఇట్లానే చేయమని చెప్పి ఏం చెప్పలేదు కదా, మీరు నాకు ఏమి ఇన్స్ట్రక్షన్ స్పెసిఫై
చేయలేదు, సో నేను ఏమైనా చేయొచ్చు అని చేసు. అట్లా చేయడం కరెక్టేనా? నో. ఒకవేళ ఇన్స్ట్రక్షన్ స్పెసిఫై చేయకపోయినా ఆ దందా చేసే వాళ్ళందరూ ఎట్లయితే చేస్తో అట్లనే నువ్వు చేయాలి. అర్థమైందా? కస్టమ్ ఫాలో కస్టమ్ ఆఫ్ ద ట్రేడ్. ఆ దందా చేసాడు ఎవరికి ట్రెడిషన్ ఉండదు టు సెల్ ఇట్ ఆన్ క్రెడిట్ బేసిస్. అసలు ఎవరు సేల్ చేస్తారు ఆ టిఫిన్ క్రెడిట్ బేసిస్? నాకు అర్థం కాదు. ఒకసారి అడిగి చూడు. ఒక టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేసుకొని నాకు క్రెడిట్ తర్వాత పే చేస్తాను ఇస్తాడు వాడు? ఇవ్వడు. అసలు టిఫిన్ షాప్ పెట్టుకున్నాడు ఎవడు కూడా క్రెడిట్ బేస్ మీద ఇవ్వడు. దట్ ఫుడ్ ట్రక్ చేసేవాళ్ళు. ఫుడ్ ట్రక్ చేసే వాళ్ళకి ఫిక్స్డ్ బేస్ ఆఫ్ బిజినెస్ ఉండదు. అలాంటి క్రెడిట్ సెల్ చేస్తాడు. ఎట్లా ఎందుకు చేశాను? సో యూ హ్యావ్ నాట్ ఫాలోడ్ ద customs. Since you have not followed the customs, whatever the loss principal incurred, you have to pay the loss to him. Loss అంటే ప్రిన్సిపల్ లాస్ ఏమవుతారా? మనీ రావు నాన్న. కస్టమర్ ఇస్తాననుకుంటున్నావు, మనీ ఇవ్వడరా. కుదిరితే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి టిఫిన్ వేసిపోతారు కానీ డబ్బులు మాత్రం ఇవ్వడరా వాడు. నువ్వు ఎవడరా అంటారా వాడు. అదంతా లాసే కదా. ఎవరికి లాస్? ప్రిన్సిపల్కి లాస్. ప్రిన్సిపల్కి లాస్ కాదు, ఏజెంట్కి లాస్. నేను లాస్ నేను క్లెయిమ్ చేసుకుంటా కాబట్టి. అర్థమైందా? పాస్ సేవింగ్సా? పాస్ సేవింగ్స్ ఉంటే పాస్ సేవింగ్స్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి లేదు, అట్లా కూడా ఉండదు. పాస్ సేవింగ్స్ అనేవి ఏంది? ఫిక్స్డ్ ప్రైస్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. ఇది పోర్టబుల్ కదా, పోర్టబుల్గా ఉండదు. నెక్స్ట్, అరే మనం కాన్సెప్ట్ ని నేర్చుకుంటున్నాం నాన్న. డ్యూటీస్ ఆఫ్ ఏజ్. ఫస్ట్ డ్యూటీ ఏంటి? డ్యూటీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్. సెకండ్ డ్యూటీ ఏంటి? డ్యూటీ టు టేక్ రీజనబుల్ కేర్. లిసన్ హియర్ ఆల్ ఆఫ్ యూ. నాన్న ఈ ప్రిన్సిపల్, నేను నాకు ఎస్ఆర్ నగర్లో ప్రాపర్టీ ఉంది. ఇంకో ఇదే నాదే, ఈ బిల్డింగ్ నాదే. ఓకే, సో ఈ బిల్డింగ్ ని సేల్ చేయమని చెప్పి బీని అపాయింట్ చేసుకున్నా. ఎందుకంటే నేను ఈ బిల్డింగ్ అమ్మేసి ఇక్కడ నుంచి ఖాళీ చేసేసి గచ్చిబౌలిలో ఇంకో బిల్డింగ్ ఆల్రెడీ మాట్లాడేసుకున్నా, బేరే మాట్లాడేసుకున్నా. గచ్చిబౌలిలో ఇంకో బిల్డింగ్ ఉంది, అది కొనేసుకుని అక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్నా. So I'm having a property in SR Nagar. I want to sell this and I want to purchase a property Gachibowli. Please keep this in your mind. Okay? Now listen. So ఆ ప్రాపర్టీ నీకు ఇచ్చారే అర్జెంట్గా, నీకు ఇచ్చా ఏజెంట్ అర్జెంట్గా ప్రాపర్టీని సేల్ చేయించు, నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి బికాస్ ఐ బయింగ్ ప్రాపర్టీ Gachibowli అని చెప్పాను నీకు. నువ్వేం చేసావు తెలుసా? నెగ్లిజెంట్గా ఉన్నావు. అసలు యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ టు ఫైండ్ అవుట్ ద బయర్. ఆర్ అసలు నువ్వు యాక్షన్ తీసుకోకపోవడం కాకుండా నీ దగ్గరికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ బయర్ వచ్చి, సార్ ఈ బిల్డింగ్ ప్రాపర్టీ, ఈ బిల్డింగ్ సేల్ కుందంట కదా, ఆ ఏజెంట్ మీరే అంట కదా, ఎంత ప్రైస్ ఏందని అడుగుతుంటే బయర్స్ మనకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. రేపు అంటున్నావు అంటే యు ఆర్ నెగ్లిజెంట్. యు ఆర్ నాట్ టేకెన్ రీజనబుల్ కేర్, ప్రాపర్ కేర్ యాజ్ యు ఆర్ బయింగ్ యువర్ ప్రాపర్టీ. యాక్చువల్లీ ఏం చేయాలి? నువ్వు ఒక ప్రిన్సిపల్ ప్రాపర్టీ అమ్ముతున్నావు అంటే యూ షుడ్ థింక్ దట్ యు ఆర్ సెల్లింగ్ యువర్ ప్రాపర్టీ. ఎస్ ఆర్ నో? బట్ యు ఆర్ నాట్ టేకెన్ సచ్ రీజనబుల్ కేర్. అలా రీజనబుల్ కేర్ తీసుకోకపోవడం వల్ల, అలా నెగ్లిజెంట్ ఉండడం వల్ల 2-3 months అయిపోయింది. ఆ 2-3 months లో ఈ ప్రాపర్టీ వాల్యూ కాస్త 1 crore నుంచి 90 lakh వచ్చేసింది. అంటే ఇప్పుడు అమ్ముతే ఎంత వస్తుంది? 90 lakh వస్తుంది. ఎంత లాస్? 10 lakh. ఇప్పుడు చెప్పు ఏం చేయాలి? చెప్పు, నువ్వే చెప్పు ఏం చేద్దాం? గమ్మున మూసుకొని 10 lakh అయిపోయినా పే చేయి. బికాస్ నువ్వు నెగ్లిజెంట్గా ఉండడం వల్ల నాకు లాస్ అయింది. ఎంత? 10 lakh. సో యూ హ్యావ్ టు పే దట్ 10 lakh రూపీ. అర్థమైందా? అది లాసే కదా నాన్న. నువ్వు టైంకి బయర్ వచ్చి అడిగి ఇంట్రెస్ట్ ఉందా నీ దగ్గరికి వచ్చి నేను కొంటా అని చెప్తే నువ్వు రేపు రా అని చెప్పినావంటే నీ వల్లేగా నాకు తెల్లకపోయింది. నువ్వు అప్పుడే నువ్వు ఇంట్రెస్ట్ చూపించి వాడికి అమ్మేసి ఉంటే ఎంత వచ్చింది మనకి? 1 crore వచ్చేది. ఇప్పుడు నీ వల్ల ఎంత పోయింది? 10 lakh రూపీ పోయింది. అది కూడా పే చేయాలి, నువ్వే పే చేయాలి. అర్థమైందా? యు నో వాట్? ప్రిన్సిపల్కి ఇంకో లాస్ అయింది తెలుసా? ఇక్కడ డబ్బులు త్వరగా రాకపోవడం వల్ల నేను గచ్చిబౌలిలో ప్రాపర్టీని పర్చేస్ చేయలేకపోయినా. అక్కడ ప్రాపర్టీ ఏమైంది? ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ 1 crore to 1.10 crore. అంటే అది లాసే నాకు. ఆ లాస్ ఎంత? ఇంకో 10 lakh. అది కూడా ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటా? నో, క్లెయిమ్ చేసుకోలేం. ఇండైరెక్ట్ లాస్ అది. ద పాయింట్ ఈస్ దిస్ ఈస్ డైరెక్ట్ లాస్. ఐ కెన్ క్లెయిమ్ ఫ్రమ్ ఏజెంట్, బట్ దిస్ ఈస్ ఇండైరెక్ట్ లాస్. ఐ కెన్ నాట్ క్లెయిమ్ ఫ్రమ్ ఏజెంట్. ఐ కెన్ క్లెయిమ్ ఓన్లీ డైరెక్ట్ లాస్ ఫ్రమ్ ఈచ్. అర్థమైందా? ఈ పాయింట్ క్లియర్గా బుక్లో ఉంటుంది, చూడు ఒకసారి. చూడు, లిసన్ హియర్. ఇఫ్ ద ఏజెంట్ యాక్ట్స్ నెగ్లిజెంట్లీ, he is liable to compensate for all the direct consequences but not liable to pay any indirect or remote damages caused due to such negligence. Clear? Super. Next, duty to render proper accounts. Now you know consignment accounts.
కన్సైన్మెంట్ అకౌంట్స్ తెలుసా మీకు? ఇంటర్మీడియట్ వచ్చి ఉంటారా? కన్సైనర్, కన్సైనీ. కన్సైనర్నే ప్రిన్సిపల్ అంటాం, కన్సైనీని ఏజెంట్ అంటాం, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. సో యాక్చువల్గా ఇద్దరు ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. లైక్ నేను ఏజెంట్కి ఎన్ని గూడ్స్ ఇచ్చినా నేను రికార్డ్ చేసుకుంటా, ఏజెంట్ నా దగ్గర నుంచి ఎన్ని గూడ్స్ ఇస్తున్నా వాడు రికార్డ్ చేసుకుంటాడు, ఏజెంట్ నాకు ఎంత డబ్బులు ఇచ్చినా నేను రికార్డ్ చేసుకుంటా, ఏజెంట్ నాకు ఎంత డబ్బులు ఇచ్చినా ఏజెంట్ రికార్డ్ చేసుకుంటా. అట్లా ఇద్దరు కూడా దే మెయింటైన్ ద ప్రాపర్ అకౌంట్స్. So the point is, since principal is having the high authority, he can have those agents accounts. He can examine those agents accounts. So agent will have a duty to give his accounts to principal if he asked. అర్థమైందా? ఏజెంట్ ఎప్పుడైనా ప్రిన్సిపల్ నీ బుక్స్ నాకు చూపించు అని అడిగితే నువ్వు ఆ బుక్స్ ఏం చేయించాలి? చూపించాలి. ఎవరికి? దట్స్ యువర్ డ్యూటీ టు రెండర్ అకౌంట్స్. అర్థమైందా? నెక్స్ట్, ఏజెంట్స్ డ్యూటీ టు కమ్యూనికేట్ విత్ ప్రిన్సిపల్. ఏజెంట్ డ్యూటీ అంట ప్రిన్సిపల్ తో కమ్యూనికేట్ అవ్వాలంట. ఎప్పుడు తెలుసా? ఇన్ కేస్ ఆఫ్ డిఫికల్టీ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏజెంట్ షుడ్ ట్రై టు కమ్యూనికేట్ టు ప్రిన్సిపల్. ఇట్స్ హిస్ డ్యూటీ. గుర్తుందా ఎమర్జెన్సీ? ఏది? అదే ఫ్లడ్స్, పూణే ఫ్లడ్స్ గుర్తుందా? ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? యూ షుడ్ ట్రై టు కమ్యూనికేట్ మీ. నేను అవైలబుల్ గా లేకపోతే అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? యూ కెన్ టేక్ ఎనీ యాక్షన్, ఎనీ రీజనబుల్ యాక్షన్, సారీ బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ for the benefit of principal. Next, fifth one, duty not to deal on his own account. Duty not to deal on his own account. నువ్వు నీ కోసం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. డ్యూటీ నాట్ టు డీల్ ఆన్ యువర్ ఓన్ అకౌంట్. దాని మీనింగ్ చెప్తా నేను. ఎగ్జాంపుల్, లిసన్ హియర్, ఆల్ ఆఫ్ లిసన్ హియర్. ఏ ఒక బిల్డింగ్ ని బీకి ఇచ్చి సేల్ చేయరా అని చెప్పాడు. యాక్చువల్లీ ఆ బిల్డింగ్ ఉన్న ఏరియా ప్రాపర్టీ వాల్యూస్ ఒక 2-3 years తర్వాత బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక రోడ్ కన్స్ట్రక్షన్ అక్కడ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు రోడ్ సరిగ్గా లేదు. ఆ రోడ్ కనుక ఫ్లైఓవర్ కనుక స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్న ప్రాపర్టీ వాల్యూస్ అన్ని కూడా ఇంక్రీజ్ అవుతాయి. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది కదా, ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది కాబట్టి ఆబ్వియస్లీ వస్తూ పోతూ ఉంటారు. సో వాల్యూ అవుతుంది, ప్రాపర్టీ వాల్యూస్ అట్లా ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. అర్థమైందా? అక్కడ ఉన్న ఒక బిల్డింగ్ ని ఏ బీకి ఇచ్చి సేల్ చేయించమని చెప్పాడు. బీకి విషయం తెలుసు, ఈ బిల్డింగ్ నేను వేరే వాడికి సేల్ చేస్తే అన్నెసరిగా ప్రాఫిట్ వెళ్ళిపోతుంది. సో నేనేం చేసిన తెలుసా? నాకున్న ఒక 1% కంపెనీ, వేర్ ఆ 1% కంపెనీలో ఓన్లీ ఓనర్ ఎవరు? బి. ఆ 1% కంపెనీ చేత బిల్డింగ్ పర్చేజ్ చేయించాడు. అంటే బిల్డింగ్ కొన్నది ఎవరు? 1% కంపెనీ. అంటే ఇండైరెక్ట్ కొన్నది ఎవరు? బీనే. అర్థమైందా? ఇండైరెక్ట్ గా బిల్డింగ్ కొన్నది ఎవరు అంటూ బీనే. అంటే హీఈస్ డీలింగ్ ఆన్ హిస్ ఓన్ అకౌంట్. వాడి నేమ్ మీద కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నట్టు ఇండైరెక్ట్ గా. అలా చేయకూడదు, అలా చేయకూడదు, తప్పది. ప్రిన్సిపల్ హైర్డ్ యూ టు సెల్ ద గుడ్ టు సమ్మన్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ద గుడ్ యూ హావ్ టు ఇన్ఫార్మ్ టు ప్రిన్సిపల్ అండ్ కెన్ బై ద గుడ్. అది ఓకే, అది బాగుంటుంది. బట్ ప్రిన్సిపల్ కి చెప్పకుండా కెన్ యూ డీల్ ఆన్ యువర్ ఓన్ అకౌంట్? నో, అలా చేయకూడదు, తప్పు. ఓకే, నెక్స్ట్. సో అదే పాయింట్. ఒక మెటీరియల్ ఫ్యాక్ట్ మనము డిసానెస్ట్ గా కన్సీల్ చేసి మనమే ఆ కాంట్రాక్ట్ లో డీల్ చేస్తున్నాం. అక్కడ మన ఎగ్జాంపుల్ లో మెటీరియల్ ఫ్యాక్ట్ ఏంది? నీకు తెలియదు ఏం తెలుసా? అక్కడ ఒక రోడ్ కన్స్ట్రక్షన్ పడుతుంది, దానివల్ల ప్రాపర్టీ వాల్యూ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఆ విషయాన్ని చెప్పకుండా ఐఎమ్ డీలింగ్ ఆన్ మై ఓన్ అకౌంట్. దట్స్ ద ప్రాబ్లమ్ ఐ హావ్ డిడ్, దట్స్ ద మిస్టేక్ ఐ హావ్ డిడ్. ఓకే, అదొకటి. నెక్స్ట్ వన్ ఏంది? డీలింగ్స్ ఆఫ్ ద ఏజెంట్ హ్యావ్ బిన్ డిసడ్వాంటేజెస్ టు హిమ్. డీలింగ్స్ ఆఫ్ ద ఏజెంట్ చేసిన డీలింగ్ అనేది ప్రిన్సిపల్ కి లాస్ అవుతుందంట. అప్పుడు కూడా ప్రిన్సిపల్ ఏజెంట్ నుంచి లాస్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఐల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. లిసన్, ఏకి ఒక 1 crore రూపాయి ఐడిల్ క్యాష్ ఉంది. దాన్ని ఇన్వెస్ట్ చేయరా అని చెప్పి ఎవరికి ఇచ్చాడు? బీకి ఇచ్చాడు. బీ ఈస్ ద స్టాక్ బ్రోకర్. బీ స్టాక్ బ్రోకర్. నువ్వు వేరియస్ కంపెనీస్ లో, మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయి, రిటర్న్ వస్తుంది కదా, ఆ రిటర్న్ లో కొంత నేను తీసుకుంటా, కొంత నేను కమిషన్ ఇస్తా అని చెప్పాడు. బట్ బీ ఏం చేశాడు తెలుసా? సి లిమిటెడ్, డి లిమిటెడ్, ఈ లిమిటెడ్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఈవెన్ దోస్ ఆర్ లాస్ మేకింగ్ కంపెనీస్. అవి లాస్ మేకింగ్ కంపెనీస్ అంటే వాటి నుంచి ఎక్కువ రిటర్న్ రాదు, అయినా ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకు తెలుసా? ఆ 3 కంపెనీస్ కూడా బీవే. అర్థమైందా? ఆ 3 కంపెనీస్ కూడా ఎవరి? బీవే. అట్లా 1 crore రూపీ క్యాష్ ఇన్వెస్ట్ చేయిస్తే అట్లా అయినా షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దేమో, మన బిజినెస్ కాస్త గ్రో అవుద్దేమో అనుకొని బి ఆ స్టాక్ బ్రోకర్ వేరే కంపెనీస్, మంచి ప్రాఫిటబుల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయించరా అంటే వాడి కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేయించాడు. ఈవెన్ దోస్ ఆర్ లాస్ మేకింగ్ కంపెనీస్. సో లాస్ మేకింగ్ కంపెనీస్ కాబట్టి లాస్ వచ్చింది, దానివల్ల 1 crore రూపీ పోయింది లాస్. ఇప్పుడు 1 crore రూపీ ఎవరు పే చేయాలి? బి. ఎవరికి పే చేయాలి? ఏకి పే చేయాలి. ఎందుకు? యూ హ్యావ్ డెల్ట్ ఆన్ యువర్ ఓన్ అకౌంట్ విచ్ ఇస్ డిసడ్వాంటేజెస్ టు ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, డ్యూటీ నాట్ టు మేక్
సీక్రెట్ ప్రాఫిట్స్ ఇందాక చెప్పిన. ఇప్పుడు నేను నీకు గూడ్స్ సేల్ చేయమని చెప్పిన, 100 రూపీస్ సేల్ చేయమని చెప్పిన, నువ్వేం చేసినావు 120 సేల్ చేసినావు. ఎందుకు 120 సేల్ చేసినావు? 20 రూపీస్ నువ్వు ఉంచుకున్నావు ప్రాఫిట్. నాకు ఏమని చెప్పినావు? నేను 100కే సేల్ చేసినాను సార్ అని చెప్పినావు, బట్ ఆ 20 రూపీస్ నువ్వు ఉంచేసుకున్నావు. అపార్ట్ ఫ్రమ్ మై కమిషన్, నేను నీకు ఇచ్చే కమిషన్ కాకుండా ఎక్స్ట్రా నువ్వు సీక్రెట్గా ప్రాఫిట్ ఎర్న్ చేస్తాను అంటారు. అట్లా చేయడం కరెక్టా? నో. అలా ఒకవేళ ఎర్న్ చేస్తే నువ్వు ఏం చేయాలి? అది విషయం మనగా ప్రిన్సిపల్ తెలిస్తే వచ్చిన ప్రాఫిట్ మొత్తం ప్రిన్సిపల్కి ఇచ్చారు. నెక్స్ట్, డ్యూటీ నాట్ టు డెలిగేట్. మీకు ఇందాక చెప్పిన, నీకు ఇచ్చిన వర్క్ ఏంటంటే గూడ్ని సేల్ చేయడం. ఆ వర్క్ ఇంకొక డెలిగేట్ చేయొచ్చా? నో. యు విల్ హ్యావ్ అ డ్యూటీ నాట్ టు డెలిగేట్. అందుకే సబ్ ఏజెన్సీ అన్లాఫుల్. నెక్స్ట్, agent is bound to pay to his principal all sums received on his account after lawful adjustments. ఏజెంట్ నేను చెప్పిన గూడ్స్ సేల్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని ఏం చేయాలి? ప్రిన్సిపల్ కి ఇచ్చాలి. ఆఫ్టర్ రెడ్యూసింగ్ హిస్ కమిషన్ ఆర్ ఎక్స్పెన్సెస్ హీ ఇన్కర్డ్, హీ హాస్ టు గివ్ ఆల్ ద అమౌంట్ టు హిస్ ప్రిన్సిపల్. దట్స్ హిస్ డ్యూటీ. అండ్ నెక్స్ట్ వన్, డ్యూటీ నాట్ టు యూస్ ఎనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఏజెన్సీ అగెయిన్స్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని, కాన్ఫిడెన్షియల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయితే అది వేరే వాళ్ళకి డిస్క్లోజ్ చేయకూడదు. ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీ సేల్ చేయాలని చెప్పిన, నేను అపాయింట్ చేసుకున్న ఏజెంట్ కింద. నేను నీకు మాట చెప్పిన ఏంటంటే, నాన్న నాకు అమౌంట్ చాలా అర్జెంటుగా అవసరం ఉంది, నాకు ఐ మీన్ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, నాకు అమౌంట్ టెనీ కాస్ట్ కావాలి, సో తక్కువకైనా పర్లేదు సేల్ చేయమని చెప్పిన. తక్కువకైనా పర్లేదు సేల్ చేయి, బట్ ఈ విషయం ఎవరికి చెప్పుకో. ఎవరికి చెప్పకే విషయం. ఫస్ట్ ఎవరైతే బయర్ వస్తాడో నీ దగ్గరికి, వాడు ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్ సేల్ చేసి అని చెప్పి నేను ఏజెంట్కి చెప్పిన. ఈ విషయం ఎవరికి చెప్పకని చెప్పిన. ఏజెంట్ ఉన్నాడు, ఒక బయర్ వచ్చాడు. బయర్ వచ్చి ఇలా ఈ ప్రాపర్టీ సేల్కి ఉందంటగా, నేను కొంటా, ప్రైస్ ఎంత అని చెప్పాడు. వాడు అన్నాడు, బయర్ అన్నాడు, ఏజెంట్ అని చెప్పాడు. ఏజెంట్ చెప్పాడు, సార్ ఈ ప్రాపర్టీ ప్రైస్ ఒక 90 లాఖ రూపాయలు అని చెప్పాడు. 90 లాఖ నేను కొనలేను అని చెప్పాడు బయర్. అప్పుడు ఏజెంట్ అన్నాడు, సార్ మీరు ఎంతైనా ఇవ్వండి, ప్రిన్సిపల్ తీసేసుకుంటాడు. బికాస్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. వాడు ఫస్ట్ బయర్కి సేల్ చేసామని చెప్పాడు, మీరు ఎంతైనా ఇవ్వండి, నేను మీకు సేల్ చేస్తా అని. ఆ విషయం మొత్తం కూడా పూస కూర్చున్నట్టు ఎవరికి చెప్పాడు? థర్డ్ పార్టీ చెప్పాడు. అప్పుడు వాడు ఏమంటే, జనరల్ ఎవడన్నా ఏం చేస్తాడు, ఇంకా ఇంట్రెస్ట్ తక్కువ పైసే చెప్తాడు. ఎస్ చూడడం అలా చెప్తే లాస్ ఎవరికి అయింది? ఇక్కడ ప్రిన్సిపల్కి అయింది. ఎందుకు లాస్ అయింది ప్రిన్సిపల్ కంటే? యూ హ్యావ్ డిస్క్లోస్డ్ అ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ విచ్ యూ షుడెంట్ డిస్క్లోజ్. దానివల్ల ప్రిన్సిపల్కి ఏదైనా లాస్ అవుతే అది ఎవరు పే చేయాలి? ఏజెంటే పే. దట్స్ ఇట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటి? డ్యూటీస్ ఆఫ్ ఏజెంట్. నౌ వీఆర్ డిస్కసింగ్ రైట్స్ ఆఫ్ ఏజెంట్. మా ఇంకెంత ఉంది నాన్న? నేను స్లోగా చెప్తున్నానా, కాన్సెప్ట్ ఎక్కువ ఉన్నారా? నేను ఫాస్ట్ చెప్తున్నానా? మా చూద్దాం. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏందిరా? రైట్స్ ఆఫ్ ఏజెంట్. సబ్ ఏజెంటా? రైట్స్ ఆఫ్ ఏజెంట్. Till now what we have discussed, duties of agent. Now we are discussing rights of agent. First right. Listen, first right. Right to receive remuneration. That's obvious. నువ్వు చేసిన పనికి నేను డబ్బులు తీసుకుంటావు కదరా. దట్స్ యువర్ రైట్. ఐల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. లిసన్ హియర్. నాన్న, ప్రిన్సిపల్ ఏజెంట్కి వర్క్ ఇచ్చాడు. ఏంటంటే, నేను కొంతమందికి అప్పించిన, ఆ డెట్ని రికవర్ చేయాలి. సో యు ఆర్ మై రికవరీ ఏజెంట్. తెలుసు కదా రికవరీ ఏజెంట్స్, బ్యాంక్ వాళ్ళు అపాయింట్ చేస్తుంది జనరల్గా రికవరీ ఏజెంట్స్ని. వాళ్ళ వర్క్ ఏంటంటే ఆ డెట్ రికవర్ చేయించడం. డెట్ కింద అని కమిషన్ పే చేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఓకేనా? సో ఇట్లా ఒక 3 డెట్స్ ఉన్నాయి. ఈచ్ డెట్కి 10,000 రూపీస్ పే చేస్తా అని చెప్పి బీని అపాయింట్ చేసుకున్నాడు. ఆయన క్లియర్గా మాట చెప్పాడు, నాన్న ఈ డెట్స్ అన్ని కూడా టైం బాడ్ అయిపోతున్నాయి, చాలా దగ్గరలో ఉన్న టైం బాడ్ అవ్వడానికి, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ డెట్స్ని రికవర్ చేయించు అని చెప్పి క్లియర్గా చెప్పాడు, ప్రిన్సిపల్ చెప్పాడు.
బి ఏం చేశారంటే నెగ్లిజెంట్గా టైం వేస్ట్ చేస్తూ రికవర్ చేయలేదు, టైంకి రికవర్ చేయలేదు. టైంకి రికవర్ చేసింది ఓన్లీ సి అండ్ ఈ డెట్. ఈ డెట్ని టైంకి రికవర్ చేయలేదు, అదేమైపోయింది, టైం బాడ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దగ్గర నుంచి ఎంత అమౌంట్ కమిషన్ కింద తీసుకోవచ్చు, ఓన్లీ ఆ 2 డేట్స్కి మాత్రమే కమిషన్ తీసుకోవచ్చు, ఆ 3rd డేట్కి కమిషన్ తీసుకోవద్దు. నేను ఏమన్నా అంటే డెట్ రికవర్ అవ్వినా అవ్వకపోయినా డెట్కి నేను నువ్వు వర్క్ చేస్తే చాలు, డెట్కి నేను 10,000 రూపీస్ పే చేస్తాను చెప్తాను. అర్థమైందా? డెట్ రికవర్ చేయడానికి ఇఫ్ యూ డిడ్ ఎనీథింగ్ ఐ గివ్ యూ 10,000 పర్ డెట్ అని చెప్పిన. 10,000 పర్ బెట్, అది రికవర్ అయినా అవ్వకపోయినా. సో సి డెట్ రికవర్ అయిందా, పే చేయాలా? ఎస్. డి డెట్ రికవర్ అయిందా, పే చేయాలా? ఎస్. ఈ డెట్ రికవర్ అయిందా, అయినా బికాస్ యూ డిడ్ సమ్ వర్క్. కానీ నువ్వు నెగ్లిజెంట్గా దాన్ని వదిలేయడం వల్ల టైం బడ్జెట్ అయిపోయింది, కాబట్టి ఇంకా తప్పు చేసినావు. కాబట్టి నేను ఏం చేస్తా, ఓన్లీ 2 డేట్స్కే పే చేస్తా. సో ఐ పే ఓన్లీ 20,000 రూపీస్. క్లియర్? నెక్స్ట్ వన్, రైట్ టు రీటైన్ అవుట్ ఆఫ్ సమ్ రిసీవ్డ్ ఆన్ ప్రిన్సిపల్ అకౌంట్. దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడు ఒకసారి, ఏ బికి స్టోర్ని మేనేజ్ చేయమని చెప్పాడు. ఆ స్టోర్ని మేనేజ్ చేసినందుకు, అదే గూడ్స్ సేల్ చేసినందుకు బికి సేల్స్ రెవెన్యూ ఎంత వచ్చిందంటే 10 lakhs వచ్చింది. యాక్చువల్గా సేల్స్ మొత్తం ఎవరికి ఇచ్చాలి, ప్రిన్సిపల్కి ఇచ్చాలి, బికాస్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ రైట్ టు హోల్డ్ దట్. యూ హ్యావ్ టు రిటర్న్ దట్ మనీ టు ప్రిన్సిపల్. కానీ అవుట్ ఆఫ్ దట్ అమౌంట్, అవుట్ ఆఫ్ దట్ సమ్, యూ కెన్ రిటైన్ సమ్ పోర్షన్. వాట్స్ దట్ పోర్షన్? Number 1, if you have paid any advance from your pocket to supplier, you can retain this 10,000. You can retain the 10,000 rupees from the 10 lakh. Point number 2, if you have paid any electricity bill or rent on behalf of principal, you can retain that sum out of this 10 lakh. Point number 3, if you need any remuneration, you can retain that remuneration from this 10 lakh. అంటే ఈ 10 lakh రూపీ వచ్చిన కస్టమర్ వచ్చిన అమౌంట్ని ప్రిన్సిపల్కి ఇచ్చే ముందు ఫస్ట్ నాకు రావాల్సిన అమౌంట్ మొత్తం కూడా తీసి పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ 8,70,000 రూపీస్ ఎవరికి ఇస్తా, ప్రిన్సిపల్కి ఇస్తా. లాజిక్ అర్థమైందా? ఇప్పుడు నేను ప్రిన్సిపల్కి 10 lakh ఇచ్చి మరి ప్రిన్సిపల్ నుంచి మళ్ళీ డబ్బులు తీసుకోవడం ఎందుకు? సింపుల్గా నేనే ప్రిన్సిపల్కి ఇచ్చే అమౌంట్లో కొంత అమౌంట్ పక్కన పెట్టేసుకొని వచ్చేస్తే అయిపోతుంది మిగతాది. దట్స్ ఫర్ ద రైట్ టు రీటైన్ మనీ అవుట్ ఆఫ్ మనీ రిసీవ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్కి ఇవ్వాల్సిన మనీలో నాకు రావాల్సిన అమౌంట్ని పక్కన పెట్టుకొని మిగతా అమౌంట్ ఇచ్చేయచ్చు, అది నా రైట్. ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్, ఏజెంట్స్ లీన్ ఆన్ ప్రిన్సిపల్ ప్రాపర్టీ. అరే ఐల్ గివ్ అ సిచ్యువేషన్ ఫర్ యూ టెల్ మీ వాట్ ఏజెంట్ డస్. ఇప్పుడు నేను నిన్ను అపాయింట్ చేసుకున్నా నా కోసం గూడ్స్ కొనమని, కంప్యూటర్స్ కొనవా, నా కోసమే కదా, నీకోసం కదా. నేను అన్నాను, ఫస్ట్ నువ్వైతే నీ డబ్బులు పెట్టుకొని కొనరా కంప్యూటర్స్ని, నువ్వు కంప్యూటర్స్ కొన్నాక నేను డబ్బులు ఇస్తానులే అని చెప్పా. నువ్వు కంప్యూటర్స్ కొన్నావు నువ్వు డబ్బులు పెట్టుకొని, బట్ నేను డబ్బులు పే చేయట్లా. వాట్ విల్ డూ? విల్ యూ గివ్ దట్ కంప్యూటర్స్ టు మీ? నో, యుల్ రిటైన్ ద ప్రిన్సిపల్స్ ప్రాపర్టీ బికాస్ ప్రిన్సిపల్ ఇస్ నాట్ మేకింగ్ పేమెంట్. అర్థమైందా? సో దీన్ని ఏజెంట్స్ లీన్ ఆన్ ప్రాపర్టీ అంట, ప్రిన్సిపల్ ప్రాపర్టీ. లీన్ అంటే మీనింగ్ ఏంది? రైట్ టు రీటైన్ వాట్ ప్రిన్సిపల్ గూడ్, కంప్యూటర్స్. యాక్చువల్గా కంప్యూటర్స్ ఎవరి? ప్రిన్సిపల్. బట్ దాన్ని లీన్ చేస్తాను అంటే రీటైన్ చేసుకుంటున్నాను. ఎందుకు? ప్రిన్సిపల్ డబ్బులు పే చేయాలని చెప్పి అలా రీటైన్ చేసుకోవచ్చా? ఎస్. బట్ ఆ రిటైన్ చేసుకోవాలంటే 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. పాయింట్ నెంబర్ 1, నీకు వచ్చే డబ్బులు లాఫుల్ మనీ అయి ఉండాలి, లాఫుల్ రెమ్యునరేషన్ అయి ఉండాలి, నువ్వు చేసిన పని డబ్బులు తీసుకుంటున్నావు విచ్ ఇస్ లాఫుల్. పాయింట్ నెంబర్ 2, నువ్వు హోల్డ్ చేస్తున్న గూడ్స్ బిలాంగింగ్ టు ప్రిన్సిపల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ వన్ ఎగ్జాంపుల్, నువ్వు నా కోసం కొన్న కంప్యూటర్స్ నాకు ఇచ్చేసినావు, బట్ నీ దగ్గర మా తమ్ముడి కంప్యూటర్స్ ఉన్నాయి, వాడు కూడా నిన్ను అపాయింట్ చేసుకున్న ఏజెంట్ కింద, వాడి కోసం నువ్వు కంప్యూటర్స్ కొన్నావు, అవి నీ దగ్గర ఉన్నాయి. కెన్ యూ హోల్డ్ దోస్ కంప్యూటర్స్ సిన్స్ ఐ హావ్ నాట్ పేడ్ అమౌంట్? నో, బికాస్ దోస్ గూడ్స్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు దిస్ ప్రిన్సిపల్. అర్థమైందా? యూ కెన్ హ్యావ్ దిస్ రైట్ టు రీటైన్ ఓన్లీ ఆన్ ద గూడ్స్ విచ్ ఆర్ బిలాంగింగ్ టు ప్రిన్సిపల్, నాట్ ఆన్ సమ్ అదర్ గూడ్స్. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంది? రిటైన్ బై లాఫుల్ మీన్స్, యూ కెనాట్ రిటైన్ బై అన్లాఫుల్ మీన్స్. దాని మీనింగ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, ఏజెంట్ కంప్యూటర్స్ ని ప్రిన్సిపల్కి ఇచ్చేసాడు తెలియకుండా, ఇప్పుడు ప్రిన్సిపల్ డబ్బులు పే చేయట్లేదు. సో ఏజెంట్ ఏం చేస్తాడు తెలుసా? ఒక రోజు నైట్ ప్రిన్సిపల్ వాళ్ళ గొడవకి వెళ్ళిపోయి, ప్రిన్సిపల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ కంప్యూటర్స్ అన్ని మళ్ళీ తెచ్చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు డబ్బులు పే చేయకపోతే నేను గూడు ఇవ్వనని చెప్పాడు. ఇలా రిటైన్ చేసుకోవడం కరెక్టా? నో. నీ దగ్గర గూడు ఉన్నప్పుడు ప్రిన్సిపల్ డబ్బులు అడిగి వాడు ఇవ్వకపోతే ఆ గూడ్ని రీటైన్ చేసుకోవడం లాఫుల్ మీన్స్. బట్ ఆ గూడ్ని నువ్వు ప్రిన్సిపల్కి ఇచ్చేసి తర్వాత డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆ గూడ్ని లాక్కోవడం అన్లాఫుల్ మీన్స్. అలా చేయకూడదు. నీకు ఒక డబ్బులు ఇవ్వకపోతే కావాలంటే కేసు ఫైల్ చేసుకో, కోర్టు చూసుకుంటుంది. బట్ అన్లాఫుల్గా గూడ్ని తీసుకోకూడదు బికాస్ ఆల్రెడీ గివెన్ ద గూడ్ కాబట్టి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్
టీ రైట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫోర్త్ రైట్ రా. ఫోర్త్ రైట్, రైట్ టు ఇండెమ్నిటీ. లిసన్, ఇండెమ్నిటీ అంటే మీనింగ్ ఏంది? కాంపెన్స్. విన్ ఎగ్జాంపుల్ జాగ్రత్త చెప్తా విన్. ఇప్పుడు ఏ గూడ్స్ ఇచ్చాడు బీకి, దేనికి సేల్ చేయమని. ఏ సేల్ చేసాడు సికి, కస్టమర్కి. బట్ యు నో ద ప్రాబ్లమ్ ఇస్, ఆ గూడ్స్ ఏవి కావు, ఎవరివో గూడ్స్ ఏ థెఫ్ట్ చేసి ఎవరికి ఇచ్చాడు, బీకి ఇచ్చి సేల్ చేయాలా అని చెప్పాడు. బాగుంది కదా, అర్థమైందా? నేను సేల్ చేస్తే ఎక్కడ దొరికిపోతున్నా అని చెప్పి వేరే వాళ్ళ గూడ్స్ నేను దొంగలించి థెఫ్ట్ చేసి ఆ గూడ్స్ ఏజెంట్కి ఇచ్చి ఏజెంట్ చేత సేల్ చేయించాను. ఈ కస్టమర్ ఏం చేసాడు తెలుసా, ఎవడో గూడ్స్ నాకు అమ్మినావు నువ్వు అని చెప్పి ఏజెంట్ మీద కేసు ఫైల్ చేశాడు. ఏజెంట్ నా తప్పేం లేదు, ప్రిన్సిపల్ నాకు గూడ్ ఇచ్చాడు కాబట్టి సేల్ చేసిన అని చెప్పి డిఫెండ్ చేసుకోవడానికి కోర్టులో వాడికి కాస్ట్ అయింది. ఆ కాస్ట్ ఎవరు పే చేయాలి? ప్రిన్సిపల్. అర్థమైందా? అర్థం కాలే నీకు? మళ్ళా చెప్తా, అర్థమైందా? నేను తప్పు చేయడం వల్ల పాప ఏజెంట్కి లాస్ అవుతే ఆ లాస్ ప్రిన్సిపల్ పే చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి విని. ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇమాజిన్ ఏజెంట్, ప్రిన్సిపల్ వాడి గూడ్నే, ఈజ్ హావింగ్ ఓనర్షిప్ ఆఫ్ దిస్ గూడ్స్, వాడి గూడ్నే సేల్ చేయరా అని చెప్పి ఏజెంట్కి చెప్పాడు. బట్ గూడ్ని ఇవ్వలేదు, సేల్ చేయని చెప్పాడు ఏజెంట్కి. ఏజెంట్ కస్టమర్తో కార్నర్లోకి ఎంటర్ అయిపోయాడు. ఇలా మా ప్రిన్సిపల్ దగ్గర గూడ్స్ ఉన్నాయి, నీకు అమ్ముతా, బీ రెడీ అని చెప్పి కార్నర్లోకి ఎంటర్ అయిపోయాడు. ఆ కస్టమర్ అడ్వాన్స్ పే చేశాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏం చేయాలి మరి, గూడ్ని ఏజెంట్కి ఇవ్వాలి. ఏజెంట్కి ఇస్తే ఏజెంట్ ఏం చేస్తాడు, కస్టమర్కి ఇస్తాడు. బట్ ప్రిన్సిపల్ గూడ్ని ఇవ్వను అని చెప్పాడు. దానివల్ల కస్టమర్ కేసు ఫైల్ చేశాడు. ఎవరి మీద? ఏజెంట్ మీద. తప్పు నాది కాదు, తప్పు ప్రిన్సిపల్ అని చెప్పి డిఫెండ్ చేసుకోవడానికి ఏజెంట్కి కాస్ట్ అయింది. ఆ కాస్ట్ ఎవరు పే చేయాలి? ప్రిన్సిపల్. ఎందుకు? నేను డిఫాల్ట్ చేయడం వల్ల నీకు లాస్ అయింది కాబట్టి. ఓకేనా? అది యాక్చువల్గా ఫస్ట్ పాయింట్. నేను ఇందాక చెప్పే సెకండ్ పాయింట్. ఓకేనా? ఇక్కడ ఉన్నాయి కదా, నేను సెకండ్ చెప్పింది ఈ పాయింట్, రైట్ ఆఫ్ ఇండెమ్నిఫికేషన్ ఫర్ లాఫుల్ యాక్ట్స్. తర్వాత గుడ్ ఫెయిత్ చెప్పిన, అది కార్ది చెప్పిన కదా, గుడ్ ఫెయిత్, అది ఏజెంట్ జెన్యున్ గా ఉన్నాడు, బట్ తప్పు చేసిన ఎవరు? ప్రిన్సిపల్. బికాస్ వాడు దొంగలించి కార్ని ఏజెంట్కి ఇచ్చాడు సేల్ చేయమని చెప్పి, బట్ ఏజెంట్ ఈస్ ఇన్ గుడ్ ఫెయిత్. అది ఈ పాయింట్. ఓకేనా? నౌ థర్డ్ పాయింట్, నాన్ లయబిలిటీ ఆఫ్ ఎంప్లాయర్ ఆఫ్ ఏజెంట్ టు డూ అ క్రిమినల్ యాక్ట్. ఈ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. నేను అపాయింట్ చేసుకున్నా దేనికి తెలుసా, ఒక పర్సన్ గూడ్స్ ని డ్యామేజ్ చేయమని చెప్పి. ఇప్పుడు సి ఉన్నాడు రా, సికి గొడవన్ ఉంది, ఆ గొడవలో గూడ్స్ ఉన్నాయి, పోయి ఆ గొడవని తగలబెట్టారా అని చెప్పి అపాయింట్ చేసుకున్నా. సో యు ఆర్ మై ఏజెంట్ టు డూ అన్ యాక్ట్. విచ్ యాక్ట్? అ క్రిమినల్ యాక్ట్. వాట్స్ దట్ క్రిమినల్ యాక్ట్? టు డెస్ట్రాయ్ సీజ్ గూడ్స్. ఎస్. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు, నిజంగానే పోయి సీ గుడ్ ని డిస్ట్రాయ్ చేసినావు. అప్పుడు సి కేసు ఫైల్ చేసి, ఎవరి మీద కేసు ఫైల్ చేసిండు? ఏజెంట్ మీద కేసు ఫైల్ చేసిండు. Now can he recover that amount from principal? No, because whatever that you did, it is criminal, unlawful act. Read the point once. Where an agent is appointed to do a criminal act, then the principal is not liable to the agent either upon an express or an implied promise to indemnify him against the consequence of that act. దాని మీనింగ్ ఏంటంటే, ఏ ప్రిన్సిపల్ చెప్పాడని చెప్పి ఏజెంట్ చేసినా కూడా దానికి ప్రిన్సిపల్ లయబుల్ కాదు. ఎందుకంటే నీ బుద్ధి ఏమైంది, నువ్వు చేసిన తప్పని తెలీదా? నువ్వు అనొచ్చు కోర్టుకు వెళ్ళి, సో వాడు ఎప్పటి కాబట్టి నేను చేసిన, సో వాడికి క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది, సో వాడిని తీసుకెళ్ళి చేయలేండి, వాడే తప్పు అని కాస్త రిలీజ్ చేయండి అని చెప్పడం కరెక్టా? నో. ఇప్పుడు కోర్టు ఏమంటది, సరే వాడు చెప్పాడని నువ్వు చేసావు, బట్ నీ తెలివేమేది, ఎందుకు చేసినావు నువ్వు? ఆ చెప్తే ఏమైనా చేస్తావా? ఆ చంపేయమంటావు, చంపేస్తావా వాడిని? సో యూ కెనాట్ డూ క్రిమినల్ యాక్ట్ ఈవెన్ దట్ హాస్ బీన్ గివెన్ బై ప్రిన్సిపల్. చేయకూడదు. అప్పుడు చేస్తే నువ్వు లైబుల్ అవుతావు. ఓకే, మైండ్ అయితే అప్పుడు ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడు. ఓకే, బికాస్ ఏజెంట్ ఈస్ నాట్ లైబుల్ ఫర్ హిస్ యాక్ట్స్ టు ప్రిన్సిపల్ కదా, అప్పుడు ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడు. అమ్మా, ప్రిన్సిపల్ లైబుల్ కాదు అంటే మనము ఆ ఇంటెన్షన్ ఉందని చెప్పి మనము వాడి మీద కేసు, వాడిని పనిష్ చేద్దాం, కానీ ఏజెంట్ని రిలీజ్ చేసి ప్రిన్సిపల్ని లైబుల్ చేస్తానికి కుదరదు. యాక్చువల్గా మిగతా కేసులను అబ్జర్వ్ చేస్తే, కార్ ఎగ్జాంపుల్ ఉంది, వేరొక కార్ని థెఫ్ట్ చేసి నీకు ఇచ్చి సేల్ చేయించిన, ఆ నీ మీద కేసు ఫైల్ చేసాను, నువ్వేం చేసినావు, కోర్టులో డిఫెండ్ చేసినావు, ఏమని?
తప్పు నాది కాదు ప్రిన్సిపల్ అని చెప్పి డిఫైన్ చేసుకున్నాను. అప్పుడు కోర్టు ఏం చేసింది, నేను పక్కన పంపించేసి ప్రిన్సిపల్ లైబుల్ చేసింది, అంటే రిలీజ్ అయిపోయినాం. అట్లా ఇక్కడ రిలీజ్ అవ్వను, ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడు, ఏజెంట్ లైబుల్ అవుతాడు. ఎందుకంటే క్రిమినల్ చేస్తున్నావు నీకు తెలుసు కూడా చేసినావు, ఎందుకు చేసినావు? సో ఏజెంట్ చేసినానికి ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడా అంటే అవడు, ఏజెంట్ లైబుల్ అవుతాడు. అండ్ ప్రిన్సిపల్ కూడా ఇంటెన్షన్ అని చెప్పి ప్రిన్సిపల్ కూడా లైబుల్ చేస్తాం మనం. ఓకే మా అన్సోల్మెంట్ అయితేనా నాన్న, ఈ అన్సోల్మెంట్ అయినా మెయిన్ అయినా ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ కేసెస్ రా, స్పెషల్ కేసెస్ రా. అప్పుడు ప్రిన్సిపల్ ఏజెంట్ తెలియక చేశారు కాబట్టి అప్పుడు ఎవరు లైబుల్ అవుతాడు, ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడు. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అన్న, రైట్ టు కాంపన్సేషన్ ఫర్ ఇంజురీ కాస్డ్ బై ప్రిన్సిపల్స్ నెగ్లెక్ట్. నేను చెప్తాడు ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది అయిపోయింది కదా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బిల్డింగ్ ఉందా, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని పెయింటింగ్ చేయించాలి. ఓకేనా? బిల్డింగ్కి చుట్టుపక్కల మొత్తం కూడా కర్రలు కడతారు, తెలుసా మీకు? దాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. యూ కాల్ ఇట్ యాస్ స్కాఫోల్డింగ్. స్కాఫోల్డింగ్ అంటే చూసే ఉంటారు మీరు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మొత్తం చుట్టూ కర్రలు కట్టేసి ఉంటాయి. ఆ కర్రల మీద నించొని వాళ్ళు సిమెంట్ కొట్టడము, పెయింటింగ్ అవన్నీ దాని మీద చేస్తారు. ఎస్ ఆర్ నో? ఆ స్కాఫోల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం ఉంది. సో నేను ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకొని అరే నువ్వు నా బిల్డింగ్కి పెయింటింగ్ చేయించాలరా అని చెప్పి నేను అపాయింట్ చేసుకుని ఏజెంట్ కింద. నువ్వు అన్నావు, సార్ మరి ఆ స్కాఫోల్డింగ్ అంతా కరెక్ట్గా ఉంది కదా, బికాస్ దాని మీద నుంచి పెయింటింగ్ చేయాల్సింది నేనే, మళ్ళీ దానికి ఏమైనా సరిగ్గా లేకపోతే నేనే కింద పడిపోయేది. సో స్కాఫోల్డింగ్ అంతా ప్రాపర్గా ఉంది కదా అని అడిగావు. నేను అన్నాను బాగానే ఉందిరా వచ్చేసి అని చెప్పిన. నువ్వు ఎక్కి స్టార్ట్ చేసినావు పెయింటింగ్, కర్ర ఊడిపోయింది, కింద పడ్డావు, కాలు ఎరిగింది. ఏం కాలేదు, జస్ట్ కాలు ఎరిగింది అంతే. ఇప్పుడు చెప్పు, ఆ ఇంజురీకి ఎవరు లైబుల్? అంతేరా, తెలుసు అంతా. ప్రిన్సిపల్ మస్ట్ కాంపన్సేట్ హిస్ ఏజెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంజురీ కాజ్ టు సచ్ ఏజెంట్ డ్యూ టు ప్రిన్సిపల్స్ నెగ్లెక్ట్. దట్స్ ఇట్. అర్థమైందా? ఎగ్జాంపుల్ తో అర్థమైందా? నెక్స్ట్ లిసన్ హియర్, వన్ మోర్ టాపిక్, liability to third parties. Liability to third parties. Principal's liability to third party, agent's liability to third party. Then a principal is liable to third party in some cases, and in some cases agent will be liable to third party, not principal. Our case to discuss cheddam. First, principal liability to third party. Listen here, all of listen. Okay, listen. ఇప్పుడు ప్రిన్సిపల్ గూడ్స్ ఏజెంట్కి ఇచ్చాడు, ఏజెంట్ ఆ గూడ్స్ని కస్టమర్కి సేల్ చేశాడు. కస్టమర్కి సేల్ చేసినప్పుడు ఏజెంట్ చెప్పాడు, సార్ విత్ ఇన్ 10 days నేను మీ గూడ్స్ ఇచ్చేస్తా అని చెప్పాడు. బట్ విత్ ఇన్ 10 days గూడ్స్ ఏజెంట్ ఇవ్వలేదు. గూడ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, యాక్చువల్లీ ఏజెంట్ దగ్గరే గూడ్స్ ఉన్నాయి, బట్ ఇవ్వలేదు. తప్పు ఎవరు చేశాడు? ఏజెంట్. కస్టమర్కి లాస్ అయింది కదా. కెన్ హీ రికవర్ దట్ లాస్ ఫ్రమ్ ప్రిన్సిపల్? కెన్ హీ ఫైల్ అ సూట్ ఆన్ ప్రిన్సిపల్? ఎస్, బికాస్ if agent did any act which is within his authority, then for all those acts principal will be liable, because there is a statement, he who is acting through his agent is himself acting. ఎవడైతే వాడు ఏజెంట్ అపాయింట్ చేసుకొని యాక్ట్ చేస్తున్నాడో వాడే యాక్ట్ చేస్తున్నట్టు. సో ఇక్కడ ఏజెంట్ వాడికి చెప్పిన అథారిటీ చేస్తున్నాడు అంటే అక్కడ ఎవరు యాక్ట్ చేస్తున్నట్టు? ప్రిన్సిపలే. కాబట్టి కస్టమర్కి ఎవరు లైబుల్? ప్రిన్సిపలే. కాబట్టి కస్టమర్ క్యాన్ ఫైల్ అ సూట్ ఆన్ ప్రిన్సిపల్. అర్థమైందా? ప్రిన్సిపల్ ఇస్ లయబుల్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ టు హిస్ థర్డ్ పార్టీస్. కాబట్టి కాకపోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏజెంట్ చేసిన యాక్ట్ విత్ ఇన్ అథారిటీ అయి ఉండాలి. ఒకవేళ ఏజెంట్ చేసిన యాక్ట్ బియాండ్ అథారిటీ అయితే ఆ బియాండ్ కి ఏజెంట్ లయబుల్, విత్ ఇన్ కి ప్రిన్సిపల్ లయబుల్. మీకు తెలుసు ఎగ్జాంపుల్, 10 కంప్యూటర్స్ కొనాలి, 10 చైర్స్ కొనాలి. 10 కంప్యూటర్స్ కి థర్డ్ పార్టీకి ఎవరు లయబుల్? ప్రిన్సిపల్. 10 చైర్స్ కి థర్డ్ పార్టీకి ఎవరు లయబుల్? ఏజెంట్. బికాస్ అది చెప్పమని, అది కొనమని నేను చెప్పలేదు, అది బియాండ్ అథారిటీ, నువ్వే లయబుల్ దానికి. అర్థమైందా? సరే, వాట్ ఇఫ్ ద సిచ్యువేషన్ ఇస్ లైక్ దిస్. బి 10 కంప్యూటర్స్ కొన్నాడు, 10 చైర్స్ కొన్నాడు, ఒకటే థర్డ్ పార్టీ దగ్గర నుంచి, రెండింటి కలిపి 11,10,000 పే చేశాడు. రెండు కలిపి, ఏది కంప్యూటర్స్ కి చైర్స్ కి కలిపి ఎంత పే చేశాడు? 11 lakh. మనం ఏమనుకున్నాం జనరల్ గా? విత్ ఇన్ కి ప్రిన్సిపల్ లయబుల్, బియాండ్ కి ఏజెంట్ లయబుల్ అనుకున్నాం. ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ కాకపోతే పాయింట్ ఏంటంటే రెండింటిని మనం సపరేట్ చేయలేం. ఏది విత్ ఇన్, ఏది ఎంత విత్ ఇన్, ఎంత బియాండ్ అని చెప్పి సపరేట్ చేయలేకపోతున్నాం. సపరేట్ చేయగలిగామనుకోండి 10,50,000 చెప్పి ఫైన్, విత్ ఇన్ కి నేను లయబుల్, బియాండ్ కి వాళ్ళు లయబుల్. సపరేట్ చేయకపోతే
act within beyond. If you can separate authorized part ki principal will be liable, unauthorized part ki principal will not be liable, ante agent will be liable. ఒకవేళ మనం separate చేయకపోతే principal is not liable for the whole, దేనికి ప్రిన్సిపల్ లైబుల్ కాదు. ఎందుకంటే నేనేమంటా సింపుల్, నాకు ఖాళీ కంప్యూటర్స్కి ఎంత ఉందో చెప్పు, అంతే పే చేస్తా. లేదు నా కంప్యూటర్స్కి ఎంత తెలియదు అనుకుంటే నేను మొత్తం పే నువ్వు చూసుకోమని ఇష్టం. లాజిక్ అర్థమైందా? ప్రిన్సిపల్ ఇదే అంటాడు. ఇప్పుడు నా కంప్యూటర్స్కి ఎంత అయింది అని చెప్పావనుకో, దానికి నేను పే చేస్తా. మరి చేస్కి ఎంత అయింది అని నువ్వు చూసుకో. కంప్యూటర్స్కి ఎంత అయింది, చేస్కి ఎంత అయింది సపరేట్ చేయలేను సార్ అంటే మొత్తం నువ్వు చూసుకుంటా నేను. అర్థమైందా? నెక్స్ట్ అచ్చా, ఫస్ట్ అండ్ సెకండ్ కంప్లీటెడ్. సో ఆథరైజ్ పార్ట్ సపరబుల్, ఆథరైజ్ పార్ట్ ఇన్సపరబుల్ ఏమొద్దో క్లారిటీగా ఉంటుంది అక్కడ. అచ్చా, థర్డ్ పాయింట్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నోటీస్ గివెన్ టు ఏజెంట్. యు నో వాట్, నోటీస్ గివెన్ టు ఏజెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నోటీస్ గివెన్ టు ప్రిన్సిపల్. అర్థమైందా పాయింట్? ఓ ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు నాకు బిల్డింగ్ కొనరా అని చెప్పినా, నీకు బిల్డింగ్ అమ్మని కాదు బిల్డింగ్ కొనమని చెప్పిన. ఎస్ఆర్ నగర్లో ఒక మంచి బిల్డింగ్ చూడు, నేను కొంటా అని చెప్పిన. సో యువర్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఫైండ్ ద సెల్లర్. ఎస్, సెల్లర్ ఆఫ్ ప్రాపర్టీ. యూ ఫౌండ్ దిస్ ప్రాపర్టీ సెల్లర్. ఈ ప్రాపర్టీ ఓనర్ ఈ ప్రాపర్టీని సేల్ చేస్తా అని చెప్పాడు. కానీ ఈ ప్రాపర్టీ ఓనర్ ఏజెంట్కి ఏం చెప్పాడు? ఏజెంట్కి చెప్పాడు అన్నమాట ఏంటంటే, సార్ ఈ ప్రాపర్టీలో ప్లంబింగ్ ఇష్యూస్ ఉన్నాయి సార్, ఈ ప్రాపర్టీలో ప్లంబింగ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అది కాస్త చూసుకోండి అని చెప్పాడు క్లియర్గా. ఎవరు? ఈ ప్రాపర్టీ ఓనర్. ఎవరికి చెప్పాడు? ఏజెంట్కి చెప్పాడు. బట్ ఆ విషయం ఏజెంట్ ప్రిన్సిపల్కి చెప్పలేదు. నాకు ప్రాపర్టీ నచ్చి నేను కొనేసిన నాకు తెలిసింది ఏంది, ఈ ప్రాపర్టీలో ప్లంబింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను థర్డ్ పార్టీ మీద కేసు ఫైల్ చేయొచ్చా? నో. థర్డ్ పార్టీ ఏమంటాడు? సార్ ఆల్రెడీ టోల్డ్ టు, బట్ నువ్వు ఏజెంట్ చెప్పినా నా చెప్పలేదు కదా అంటే లా ఏముంటుంది? అరే ఏజెంట్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు ఏజెంట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు ప్రిన్సిపల్. అది చెప్పకపోతే నువ్వు ఏజెంట్ మీద కేసు ఫైల్ చేసుకో, థర్డ్ పార్టీ మీద కాదు. దట్స్ ఫర్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ప్రిన్సిపల్స్ లయబిలిటీ ఫర్ ద ఏజెంట్స్ ఫ్రాడ్, ఏజెంట్స్ మిస్రిప్రజెంటేషన్, ఏజెంట్స్ థాట్స్. థాట్స్ అంటే రాంగ్ఫుల్ థింగ్. నో జై, థాట్స్ అంటే రాంగ్ఫుల్ థింగ్స్. థాట్స్ అంటే రాంగ్ఫుల్ థింగ్స్. ఎగ్జాంపుల్ చెప్తా వినరా. ఎగ్జాంపుల్, అరే ఏజెంట్ సారీ ప్రిన్సిపల్ ఉన్నాడు రా ఏ, వాడు ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకున్నాడు. జాగ్రత్తగా విన ఎగ్జాంపుల్. 50 ల్యాప్టాప్స్ సేల్ చేయాలని చెప్పాడు. ఓకేనా, ప్రిన్సిపల్ ఈస్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ల్యాప్టాప్స్, ఏజెంట్ ఈస్ హ్యావింగ్ అథారిటీ టు సెల్ దోస్ ల్యాప్టాప్స్. ఓకే, ప్రిన్సిపల్ ఏజెంట్ ఏం చేసినంటే ఈ ల్యాప్టాప్ సేల్ చేస్తున్నప్పుడు ఈ కస్టమర్స్కి ఒక మాట చెప్పాడు, ఒక స్టేట్మెంట్, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు. రిప్రజెంటేషన్ ఏంటంటే, సార్ దీస్ ల్యాప్టాప్స్ ఆర్ హ్యావింగ్ బ్యాటరీ యూసేజ్ ఆఫ్ 12 hours, బ్యాటరీ కెపాసిటీ ఆఫ్ 12 hours. దాని మీనింగ్ ఏంది? ఇఫ్ యూ చార్జ్ ఇట్ ఫర్ 100% దెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ 12 hours అని చెప్పాడు. ఎవరు? ఏజెంట్. ఎవరికి? కస్టమర్స్కి. బట్ యు నో వాట్ ద ఫ్యాక్ట్ ఇస్, దీస్ బ్యాటరీస్ ఆర్ హ్యావింగ్ కెపాసిటీ ఆఫ్ జస్ట్ 4 hours. అంటే వాట్ ఎవర్ ద fact agent suggested to these people is false, and you know even agent know about this that it is false. Agent కూడా తెలుసు అది ఫాల్స్ అని, ఆయన చెప్పాడు ఏంది అది ఫ్రాడ్. అప్పుడు ఈ కస్టమర్లు అన్ని ల్యాప్టాప్ తీసేసుకున్నారు. తర్వాత బ్యాటరీ చూసుకుంటే జస్ట్ 4 hours వస్తుంది. వాళ్ళు కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు కేసు ఎవరి మీద ఫైల్ చేద్దాం అనుకుంటారు తెలుసా? ప్రిన్సిపల్ మీద కేసు ఫైల్ చేద్దాం అనుకుంటారు. అట్లా ఏజెంట్ చేసిన ఫ్రాడ్కి ప్రిన్సిపల్ లైబులా? ఎస్. యు నో వాట్ లా సెడ్, whatever the fraud agent does, principal did it. ఏదన్నా ఫ్రాడ్ ఏజెంట్ చేసిందంటే అది ప్రిన్సిపల్ చేసినట్టే. సో ప్రిన్సిపల్ విల్ బి లయబుల్ టు కస్టమర్. అర్థమైందా? అచ్చా, వాట్ ఇఫ్ ఏజెంట్ కి ఇది ట్రూ అని చెప్తే, యాక్చువల్గా ఏజెంట్ ఏమనుకున్నాడు, నిజంగానే ఆ ల్యాప్టాప్స్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత, ఆ బ్యాటరీ కెపాసిటీ ఎంత, 12 hours అనుకుంటున్నాడు. కానీ అది ఎంత యాక్చువల్గా 4 hours. అంటే ఏజెంట్కి ఆ విషయం తెలియక చెప్పాడు. అంటే అదే దాని ఏమంటాం? మిస్రిప్రజెంటేషన్ అంటాం. ఎస్ ఆర్ నో? మిస్రిప్రజెంటేషన్ అయినా కూడా ప్రిన్సిపల్ లైవ్. అర్థమైందా? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడతా ఆన్సర్ చేయి. ఇదే కేసులో ఇంకో క్వశ్చన్ అడతా ఆన్సర్ చేయి. ఈ 50 ల్యాప్టాప్స్ ఇస్తున్నప్పుడు, అరే వినరా, ఈ 50 ల్యాప్టాప్స్ ఇస్తున్నప్పుడు ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే, ఒక్కొక్క ల్యాప్టాప్కి డిస్కౌంట్ ఇవ్వు, కానీ 10,000 కన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వకు అని చెప్పాడు. ఎవరు? ప్రిన్సిపల్. ఏజెంట్ ఏం చేసిండు? ఈ ల్యాప్టాప్స్ని సిడికి ఇచ్చాడు, సిడిఈకి ఇచ్చాడు.
బై సేయింగ్ అ ఫ్యాక్ట్ విచ్ ఇస్ ఫ్రాడ్. ఏది ఫ్రాడే. 12 hours అని చెప్పాడు విచ్ ఇస్ ఫ్రాడ్. వాడికి తెలుసు 4 hours అయినా 12 hours అని చెప్పాడు, ఫ్రాడే. చూడు, సికి సేల్ చేశాడు ఒక ల్యాప్టాప్ని బై సేయింగ్ 12 hours బ్యాటరీ కెపాసిటీ. మరి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 5,000. డికి సేల్ చేశాడు ల్యాప్టాప్ని సేమ్ 12 hours కెపాసిటీ, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 12,000. ఈకి సేల్ చేసే ల్యాప్టాప్ని బై సేయింగ్ దట్ 12 hours బ్యాటరీ కెపాసిటీ, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 7,000. వీళ్ళు ముగ్గురులో డిస్కౌంట్ కండిషన్ ఎవరికి సాటిస్ఫై అయింది, ఎవరికి సాటిస్ఫై అవ్వలేదు? సికి, ఈకి సాటిస్ఫై అయింది, డికి సాటిస్ఫై అవ్వలేదు. బట్ ముగ్గురులో ఫ్రాడ్ జరిగింది. ఫ్రాడ్ అయితే ముగ్గురు జరిగింది కదా, 3 ట్రాన్సాక్షన్లో ఫ్రాడ్ జరిగింది. కానీ ఒక దగ్గర డిస్కౌంట్ కరెక్ట్గా ఇచ్చినావు, ఇంకో దగ్గర డిస్కౌంట్ కరెక్ట్గా ఇవ్వలేదు. యు నో వాట్ లాస్ ఇట్? ఎక్కడైతే నువ్వు విత్ ఇన్ అథారిటీ చేసినావో ఆ కేసులో మాత్రమే నువ్వు చేసిన ఫ్రాడ్కి ప్రిన్సిపల్ లయబుల్. ఎక్కడైతే బియాండ్ అథారిటీ చేసినావో, జనరల్ నీకు ఆల్రెడీ తెలుసు బియాండ్ అథారిటీ యాక్ట్ చేస్తే ప్రిన్సిపల్ లయబుల్ కాదు. ప్రిన్సిపల్ లయబుల్ కాదు కాబట్టి ఏజెంట్ చేసిన ఫ్రాడ్కి ఏజెంట్ లయబుల్. లాజిక్ అర్థమైందా నీకు? మనం ముందు నుంచే వేసుకున్నాం ఇది. నువ్వు ఏ పనన్నా చెయ్యి, విత్ ఇన్ చేస్తే నేను లయబుల్, బియాండ్ చేస్తే నువ్వు లయబుల్. సో నువ్వు ఫ్రాడ్ చేసినావు అనుకో, ఆ ఫ్రాడ్ విత్ ఇన్ చేస్తే ప్రిన్సిపల్ లయబుల్, ఆ ఫ్రాడ్ బియాండ్ చేస్తే ప్రిన్సిపల్ లయబుల్ కాదు, ఆ ఫ్రాడ్ ఏజెంట్ చేసినట్టే. క్లియరా? దట్స్ ఇట్. నెక్స్ట్, అరే ఇప్పుడు డిస్కస్ చేసినవి ఏంది? ప్రిన్సిపల్ లయబిలిటీ టు థర్డ్ పార్టీస్. నౌ విల్ డిస్కస్ ఏజెంట్ లయబిలిటీ టు థర్డ్ పార్టీస్. ఓకే, అలా టెల్ మీ, ఏజెంట్ థర్డ్ పార్టీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు కదా, దానికి ఎవరు లయబుల్? ప్రిన్సిపల్ లయబుల్. వై విల్ బి ఏజెంట్ లయబుల్? దాని జనరల్ ఎవరు లయబుల్? ప్రిన్సిపల్ లయబుల్. కానీ కొన్ని కేసెస్లో ఏజెంట్ విల్ బి లయబుల్ టు థర్డ్ పార్టీస్, నాట్ ప్రిన్సిపల్. వన్ కేస్ యు ఆల్రెడీ నో. టెల్ మీ వన్, బియాండ్ అథారిటీ. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏజెంట్ ఏదైనా యాక్ట్ చేశాడు విచ్ ఇస్ ఎక్సీడింగ్ హిస్ అథారిటీ, దానికి థర్డ్ పార్టీకి ఎవరు లయబుల్? ఏజెంటే. జనరల్ గా ఇవన్నీ ఏంది? ఎక్సెప్షన్స్. సో ఇట్లనే రాయాలి నువ్వు ఆన్సర్. ఏమైనా రాయాలి? జనరల్ గా ప్రిన్సిపల్ విల్ బి లయబుల్ టు థర్డ్ పార్టీస్, బట్ దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ వేర్ ఇన్ దట్ ఎక్సెప్షన్స్ ఏజెంట్ విల్ బి హెల్డ్ టు థర్డ్ పార్టీస్. ఆ ఎక్సెప్షన్ ఫస్ట్ వన్ ఏంది? Agent exceeding his authority. If agent did any act which is beyond his authority, for that beyond authority, who will be liable to third parties? Agent. Next. ఇంకొన్ని కేసు ఉన్నాయి, చెప్తా వన్ బై వన్. చూడు, ఫస్ట్ వన్ ఏంది? ఫారెన్ ప్రిన్సిపల్. ఫారెన్ ప్రిన్సిపల్ అంటే మీనింగ్ ఏంది? లిసన్. ఎగ్జాంపుల్, డేవిడ్ వార్నర్ కి ఇండియాలో ఒక ల్యాండ్ కొందాం, ఒక బిల్డింగ్ కొందామని ఉంది. సో ఇండియాలో ఉన్న ఒక బిల్డింగ్ కి కొనడానికి ఎవరిని అపాయింట్ చేసుకున్నాడు? చందుని అపాయింట్ చేసుకున్నాడు. చందు ఇస్ ద డేవిడ్ వార్నర్స్ ఏజెంట్. సో వెదర్ ద ప్రిన్సిపల్ ఈస్ ఇండియన్ ప్రిన్సిపల్, ఫారెన్ ప్రిన్సిపల్. సరే, కాశీఫ్ ఒక ల్యాండ్ ని ఏజెంట్కి ఇచ్చాడు, సేల్ చేయమని. అదే సేల్, ఈ ల్యాండ్ ని మీ ప్రిన్సిపల్ కి సేల్ చేయించుకోని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, కాశీఫ్ ఎవరి మీద కేసు ఫైల్ చేద్దాం అనుకుంటాడు? ప్రిన్సిపల్ మీద. జనరల్లీ ప్రిన్సిపల్ మీద. బట్ ప్రిన్సిపల్ ఎక్కడున్నాడు? ఫారెన్ లో. సో ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఎ ఫారెన్ సిటిజన్, దెన్ కస్టమర్ విల్ హ్యావ్ అ రైట్ టు ఫైల్ అ కేస్ ఆన్ ఏజెంట్. బికాస్ నేను వాడి మీద కేసు ఫైల్ చేయలేను, బికాస్ ఎక్కడో ఉంటాడు వాడు. వాడి మీద నేను కేసు ఫైల్ చేయలేకపోగా నేనేం చేస్తా? వాడి మీద నేను కేసు ఫైల్ చేయలేను కాబట్టి నేను ఎవరి మీద కేసు ఫైల్ చేస్తా? ఏజెంట్ మీద కేసు ఫైల్ చేస్తా. అర్థమైందా? సో ఏజెంట్ విల్ బి లయబుల్ టు థర్డ్ పార్టీ ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈస్ ఆఫ్ ఫారెన్ సిటిజన్. నెక్స్ట్, అన్డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్. మీకు ఈ పాయింట్ ఇండియన్ కాంట్రాక్ట్ లో దగ్గర చెప్పిన నిన్న క్లాస్లో. ఇప్పుడు డాక్టరైన్ ఆఫ్ ప్రైవేటీ ఆఫ్ కాంట్రాక్ట్ లో లాస్ట్ ఎక్సెప్షన్ ఉంటుంది విచ్ ఇస్ ఏజెన్సీ. బట్ అక్కడ కీ పాయింట్ ఉంటుంది ఏంటంటే, ఏజెంట్ షుడ్ ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రిన్సిపల్. నువ్వు ప్రిన్సిపల్ని డిస్క్లోజ్ చేయకుండా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినావు అనుకో, అప్పుడు నువ్వే లయబుల్. అన్డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ డిస్క్లోజ్ చేయట్లేదు. ప్రిన్సిపల్ ఎవరో డిస్క్లోజ్ అయిపోతే మరి థర్డ్ పార్టీ తెలిసిన ఎవడు? ఏజెంటే. మరి ఎవరి మీద కేసు ఫైల్ చేసాడు? ఏజెంట్ మీద. అర్థమైందా? నెక్స్ట్, ప్రిటెండెడ్ ఏజెంట్. దాని మీనింగ్ ఏంది? ఇవి ఎగ్జాంపుల్ విను. ఈ ప్రాపర్టీ ఓనర్ నేను, దాము సార్. నువ్వేం చేసినావు తెలుసా? ప్రాపర్టీని సేల్ చేసినావు వేరేడికి. ఎవరో థర్డ్ పార్టీ, ఎక్స్ అనే థర్డ్ పార్టీ సేల్ చేసినావు. ఆ ఎక్స్ అనే థర్డ్ పార్టీ నా దగ్గరికి వచ్చి ఈ ప్రాపర్టీ నాకు అమ్మేశాడు మీ ఏజెంట్ అని చెప్పాడు. నేను అన్నాను, అసలు నేను ఏజెంట్నే అపాయింట్ చేయలేదు. ఎవడు ఏజెంట్? నువ్వు వచ్చి సార్ నేను ఈ ప్రాపర్టీని సేల్ చేసిన ఎక్స్కి, మీకు ఓకేనా అని అంటున్నావు. అరే ఎవడరా నువ్వు? నేను అసలు ఎవడు అపాయింట్ చేసిండ్రా? యు ఆర్ ప్రిటెండింగ్ లైక్ యు ఆర్ మై ఏజెంట్. నేను అపాయింట్ చేసుకోవాలి యాక్చువల్గా, బట్ నువ్వు ప్రిటెండ్ చేసుకుంటున్నావు నువ్వు నా ఏజెంట్ అనుకోని. నువ్వే అనుకుంటున్నావు. మరి నువ్వే అనుకుంటే నువ్వే సఫర్ అవ్వు. ఐఎమ్ నాట్ లయబుల్. సో ఇఫ్ ఏజెంట్ ఇస్ ప్రిటెండింగ్ లైక్ హీస్ అన్ ఏజెంట్ ఆఫ్ మీ, దెన్ ఐఎమ్ నాట్ లయబుల్. దెన్ ఏజెంట్ ఇస్ లయబుల్ టు థర్డ్ పార్టీ. నా సంబంధం లేదంట. నేను ప్రాపర్టీని సేల్ చేయని చెప్తా. థర్డ్ పార్టీకి ఎవరు లయబుల్?
agent liable because he's pretending like he is my agent. Tappu. Okay. Next, incompetent or non-existing principal. అరే ఒకవేళ ప్రిన్సిపల్ ఇన్కాంపిటెంట్ అయినా లేదా ప్రిన్సిపల్ ఎగ్జిస్టింగ్ లో లేకపోయినా థర్డ్ పార్టీకి ఏజెంట్ లైబుల్. I'll give you an example. Now, can principal be major? Principal has to be major. Can principal be minor? No. Agent can be minor, but principal has to be major. చెప్పాను already. Agent can be minor, but principal should be major. కానీ ఒక మేజర్ మైనర్ ప్రాపర్టీని సేల్ చేస్తున్నాడు అంటే ప్రిన్సిపల్ ఇస్ మైనర్, ఏజెంట్ ఇస్ మేజర్. సో ఒక మైనర్ ప్రాపర్టీ నువ్వు సేల్ చేస్తున్నావు అంటే థర్డ్ పార్టీకి ఏదైనా ప్రాబ్లం వస్తే he cannot file a case on minor because he is minor. So definitely he'll file a case on who is that? Agent. Because the principal is incompetent. అర్థమైందా? నెక్స్ట్, and the principal is non-existing. ప్రిన్సిపల్ లేకపోతే, అసలు ప్రిన్సిపల్ ఎగ్జిస్టింగ్ లో లేకపోతే then third party will file a case on agent. For example, A లిమిటెడ్ అన్న కంపెనీ ఉంది. ఆ కంపెనీ బీని అపాయింట్ చేసుకుంది యాజ్ అన్ ఏజెంట్ కింద. బట్ యు నో వాట్, అసలు ఏ లిమిటెడ్ ఇంకా ఇన్కార్పొరేట్ అవ్వలేదు. ఇన్కార్పొరేట్ అవ్వకుండా దే హావ్ అపాయింటెడ్ అన్ ఏజెంట్ టు సెల్ ద గూడ్స్ టు థర్డ్ పార్టీస్. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు కంపెనీ సైడ్ లో చెప్పిన, యూ విల్ గెట్ ద సపరేట్ లీగలిటీ అథారిటీ when the ROC has given you certificate of incorporation. When registrar has given you certificate of incorporation, your company will have your own identity. Till then the company is not in existence. కంపెనీకి అప్పటి వరకు ఎగ్జిస్టింగ్ లో లేనట్టే. కంపెనీ ఏ పని చేయకూడదు ఆన్ ఇట్స్ ఓన్. కంపెనీకి ఎప్పుడైతే సర్టిఫికేట్ వస్తుందో ఆ డేట్ కార్డ్ నుంచి కంపెనీ కెన్ డూ ఎనీ యాక్టివిటీ. కంపెనీకి ఆ సర్టిఫికేట్ రాకముందే కంపెనీ ఏజెంట్ అపాయింట్ చేసుకుంది, ఆ ఏజెంట్ కంపెనీ గూడ్స్ సేల్ చేసాడు. మరి అప్పుడు థర్డ్ పార్టీ ఎవరి మీద కేసు ఫైల్ చేస్తాడు? ప్రిన్సిపల్. No. ఎందుకు? Principal is not in existing. See, you can file a case on company if the company is in existence. But here the company is not in existence. So you'll file a case on agent because the principal is non-existing. Kabatti. Ardhavenda? All of you? Now these are the cases where agent is liable to third parties. Next. Next one, listen. Next concept, rights of third parties. Listen here. ఇప్పుడు A principal వాడు గూడ్స్ ఇచ్చాడు B కి టు సెల్ ఇట్ టు C customer, but he sold it without disclosing principal. Then on whom C can file a suit? Agent, because the principal is undisclosed. Yes or no? అదే పాయింట్ ఉంటుంది చూడు మళ్ళా. When an agent enters into contract with third party without disclosing the principal, then the third party has the same rights against the agent as he could have exercised on the principal. Principal తెలుసుంటే వాడి మీద ఏవైతే కేసులు ఫైల్ చేసేవాడో అవన్నీ కేసులు ఇప్పుడు ఏజెంట్ మీద ఫైల్ చేస్తాడు, బికాస్ నాకు ప్రిన్సిపల్ ఎవరో తెలియదు. ఎస్. నౌ లిసన్ హియర్. నేను ప్రిన్సిపల్, నువ్వు ఏజెంట్. నేను నీ గూడ్స్ ఇచ్చిన, సేల్ చేయరా అని చెప్పిన, బట్ నన్ను డిస్క్లోజ్ చేయకరా అని చెప్పిన. నన్ను డిస్క్లోజ్ చేయకు అని చెప్పిన. నువ్వు సేల్ చేసినావు. నువ్వు సేల్ చేసే కాంట్రాక్ట్ ఎంటర్ అయినావు ఒక థర్డ్ పార్టీతో. ఇంకా గూడ్ అమ్మలా. ఆ థర్డ్ పార్టీ దగ్గర నేను వెళ్ళి, హలో, ఐఎమ్ ద ప్రిన్సిపల్, ఐఎమ్ సెల్లింగ్ గూడ్స్ విత్ మై ఏజెంట్. సో వాట్ ఎవర్ ద గూడ్స్ యు ఆర్ పర్చేసింగ్, ఇట్స్ ఆఫ్ మీ. అవి నా గూడ్స్ నేను అమ్మిస్తున్నా వీడి చేత. సో ఐఎమ్ డిస్క్లోజ్డ్. అర్థమైందా? ఇప్పుడు ఏదైతే ప్రిన్సిపల్ ముందు వరకు అన్డిస్క్లోజ్డ్ వాడు ఇప్పుడు వాడే సెల్ఫ్ గా డిస్క్లోజ్ అయిపోయాడు బిఫోర్ ద కాంట్రాక్ట్ గాట్ కంప్లీటెడ్. కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయేలోపు వాడంతా డిస్క్లోజ్ అయిపోయాడు. ఇప్పుడు థర్డ్ పార్టీ ఏం చేయాలి సార్? వీడు నాకు ఫైల్ కేసు కాదు, సింపుల్ ఏం చేసి అంటే ఫైల్ కేసు దాకా అవసరం లేదు, డ్యామేజ్లో అవసరం లేదు. ఈడు ప్రిన్సిపల్ నాకు ముందే తెలుసుంటే అసలు నేను గూడ్స్ కొనేవాడినే కాదు అని నీకు అనిపిస్తే ఇప్పటికిప్పుడు కాంట్రాక్ట్ ఏం చేయొచ్చు? క్యాన్సల్ చేసేయచ్చు. అర్థమైందా? ఒకసారి సెంటెన్స్ చదువు. The third party may refuse to perform the contract on the ground that if he had known about such agency or principal, he would have not entered into contract. అర్థమైందా? నాకు ఈ ఏజెన్సీ ఈ ప్రిన్సిపల్ గురించి ముందే తెలుసుంటే అసలు నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేవాడిని కాదు అనే గ్రౌండ్ మీద కాంట్రాక్ట్ ఏం చేయొచ్చు?
క్యాన్సిల్ చేసి రిఫ్యూజ్ చేసేసి. క్లియర్? నెక్స్ట్, performance of contract with agent supposed to be principal. Read the point once. In case of undisclosed principal, the principal may enforce a contract only upon such rights and obligations entered between agent and third party. Beautiful point. తెలియదు జనరల్గా ఎవరికి. లిసన్ దిస్. కన్ఫ్యూజ్ అవుతా జనరల్గా. లిసన్ దిస్. నేను గూడ్స్ ఇచ్చాను నీకు సేల్ చేయరా అని చెప్పి, బట్ నన్ను డిస్క్లోజ్ చేయకు అని చెప్పిన. నేను ఈ గూడ్ని ఇచ్చిన కదా, ఆ గూడ్ వాల్యూ ఎంత తెలుసా? 1 lakh రూపీ. అక్కడ చూడక ఇక్కడ విను, ఆ గుడ్ వాల్యూ ఎంత? ఈ గుడ్ వాల్యూ ఎంత? 1 lakh రూపీ. ఇది నేను సేల్ చేయమని చెప్పిన, బట్ నన్ను డిస్క్లోజ్ చేయకని చెప్పిన. నువ్వు కస్టమర్ని పిలిచి సేల్ చేసినావు. ఆ కస్టమర్ గూడ్స్ కొంటున్నాడు, 1 lakh రూపీ పెట్టి కొంటున్నాడు. బట్ ఆ కస్టమర్ ఏమన్నా ఏజెంట్తోని, అరే ఏజెంట్ నీకు గుర్తుందా, నువ్వు నాకు 80,000 రూపీస్ పే చేయాలి, సారీ 20,000 రూపీస్ పే చేయాలి, నువ్వు నాకు అప్పున్నావు అని ఎవరు అంటున్నారు? థర్డ్ పార్టీ. ఎవరితోని? ఏజెంట్తో. వాడు ఏజెంట్కి చెప్తున్నాడు, నువ్వు నాకు అప్పున్నావు 20,000, అది నాకు ఇవ్వాలి, గుర్తుందా అని చెప్పాడు. ఏజెంట్ అన్న అవును సార్ గుర్తుంది అని చెప్పాడు. మన డబ్బులు. అప్పుడు ఏజెంట్ అన్నాడు, సార్ నేను మీకు గూడ్స్ అమ్ముతున్నా కదా, ఆ గూడ్స్ వాల్యూ ఎంత? 1 lakh. నాకు ఎంత ఇవ్వాలి? 1 lakh. జస్ట్ నాకు 80,000 ఇవ్వు అని ఎవరు చెప్పాడు? ఏజెంట్ టు థర్డ్ పార్టీ. అరే నువ్వు అమ్ముతున్న గూడ్స్ ఎవరిరా? నువ్వు అది డిస్క్లోజ్ చేయట్లేదు, కానీ నీకు తెలుసు కదరా, నీకు బుద్ధి ఉంది కదరా, నువ్వు అమ్ముతున్న గూడ్స్ ఎవరో నీకు తెలుసు కదా. ఎవరివి? ఎవరో ప్రిన్సిపల్వి. అవి ప్రిన్సిపల్ గూడ్స్ అని నువ్వు తెలిసి కూడా నాకు దొరికిందే ఛాన్స్ అని చెప్పి నువ్వు ఎవరికైతే అప్పు ఉన్నావో వాడికి ఆ గూడ్స్ అమ్మేసి ఆ అప్పు సెటిల్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇచ్చేయని చెప్పినావు. ఆవిడ ఓకే సార్ అని చెప్పి ఇచ్చేస్తున్నాడు. సో ఆ థర్డ్ పార్టీ ఏజెంట్కి ఎంత పే చేద్దాం అనుకుంటున్నాడు? రివర్స్ అప్పు ఎంత ఉన్నాము? 80,000. సో సెటిల్ చేసుకొని ఎంత పే చేస్తామని? 20,000 రూపీస్ పే చేస్తామని. స్టోరీ సేమే, జస్ట్ అక్కడ చూసుకోవాలి, అమౌంట్ చూసుకోవాలి. నేను స్టోరీ సేమే, రివర్స్. ఓయింగ్, వీఆర్ ఓయింగ్ 80,000. సో హీస్ అగ్రీ టు పే జస్ట్ 20,000. ఇప్పుడు ఎవరు డిస్క్లోజ్ అయిపోయాడు? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ వచ్చి థర్డ్ పార్టీ దగ్గర, హలో ఐఎమ్ ద ప్రిన్సిపల్, హీస్ మై ఏజెంట్, హీస్ సెలింగ్ మై గుడ్స్ అని చెప్పి ఎవరు డిస్క్లోజ్ అయ్యాడు? ప్రిన్సిపల్ డిస్క్లోజ్ అయ్యాడు. ఓకే, డిస్క్లోజ్ అయిపోయి వాడు థర్డ్ పార్టీ ఏమన్నా అంటే, సార్ మీకు అమ్మిన గూడ్స్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? 1 lakh రూపీ. సో మీరు నాకు ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. ఎవరు? ప్రిన్సిపల్. ఎవరిని? థర్డ్ పార్టీ. అప్పుడు ఆ థర్డ్ పార్టీ ఏమంటే, అరే నీకు తెలియదేమో, నువ్వు నా డిస్క్లోజ్ అవ్వలే కదా ముందు, నువ్వు నా డిస్క్లోజ్ అవ్వక ముందు నేను ఏమనుకున్నా, వీడే ప్రిన్సిపల్ అనుకున్నా. నేను మీతో ఒక కాంట్రాక్ట్ ఫామ్ చేసుకున్నా. ఆ అగ్రిమెంట్ లో వీడి చేత నేను ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ ఫామ్ చేసుకున్నాం. ఆ సెటిల్మెంట్ లో నేను జస్ట్ ఇప్పుడు 20,000 పే చేయాలి, బికాస్ నాకు 80,000 రూపీస్ అప్పున్నాడు. అది సెటిల్ అయిపోయి ఇప్పుడు నేను జస్ట్ ఎంత పే చేస్తా? 20,000 పే చేస్తా అని ఎవరు చెప్తున్నాడు? అంత స్టోరీ థర్డ్ పార్టీ చెప్తున్నాడు. అవును ప్రిన్సిపల్ అంటున్నాడు కోపంలో, అరే ఆ డెట్ మీరు సెటిల్ చేసుకోండి, బికాస్ వాడు సేల్ చేస్తున్న గూడ్స్ ఎవరివి? ప్రిన్సిపల్ నావి. నువ్వు నాకు ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలి. కావాలంటే మీరు బయట సెటిల్ చేసుకోండి, నా సంబంధం లేదు, బట్ నాకైతే నేను ఆ గూడ్స్ అమ్మిన దానికి నాకు 1 lakh రూపీ పే చేయాల్సిందే అని డిమాండ్ చేయలేవు, ఎందుకంటే నువ్వు ముందు డిస్క్లోజ్ అవ్వలేదు కాబట్టి. అర్థమైందా? వన్స్ రీడ్ దిస్ పాయింట్. సరే, అర్థమైంది కదా పాయింట్. నెక్స్ట్, right of third party dealing with agent to sue. In case where the agent is personally liable, a person dealing with him may hold either him or his principal or both of them liable. Then meaning ఏంటంటే, if ఇప్పుడు A undisclosed రా, B C తోని కాంట్రాక్ట్ ఫామ్ చేసుకున్నాడు. నా C కొన్ని ఆప్షన్స్ ఏంటంటే, if A disclosed at beginning itself, then C will file a suit on A obviously. నేను ముందే డిస్క్లోజ్ అయిపోయింది అనుకో, ఆబ్వియస్లీ C ఎవరి మీద కేసు ఫైల్ చేస్తాడు? A మీద ఫైల్ చేస్తాడు. If A is undisclosed, then C will file a suit on B. If A is undisclosed at beginning but disclosed after, కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు డిస్క్లోజ్ అవ్వాలా, ఇమీడియట్లీ ఎంటర్ అయిన తర్వాత డిస్క్లోజ్ అయిపోయాడు, దెన్ C can file a suit on either A or B or both. That's it. నెక్స్ట్, ఎక్స్క్లూజివ్ లయబిలిటీ. ఎక్స్క్లూజివ్ లయబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే, సరే సార్ ఇప్పుడు నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు డిస్క్లోజ్ అవ్వాలా, నేను డిస్క్లోజ్ అవ్వాలా, ఐఎమ్ అన్డిస్క్లోజ్డ్, బట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత డిస్క్లోజ్ అయిపోయినా, ఐఎమ్ ద ప్రిన్సిపల్ అని చెప్పిన. ఇప్పుడు థర్డ్ పార్టీకి ఆ విషయం తెలిసిన తర్వాత థర్డ్ పార్టీ ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ వాడు ఏషియన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, సార్ మీ ప్రిన్సిపల్ ఎవరైనా అవ్వచ్చు, డిస్క్లోజ్ అయిన తర్వాత విషయం ఇది, మీ ప్రిన్సిపల్ ఎవరైనా అవ్వచ్చు, మీరైనా అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ కాబట్టి నేను మీ మీద కేసు ఫైల్ చేస్తాను చెప్పి ఏషియన్కి చెప్పాడు. అప్పుడు యు నో వాట్, థర్డ్ పార్టీ ఇన్ ఫ్యూచర్ కెన్ ఫైల్ అ కేస్ ఓన్లీ ఆన్ ఏషియన్, నాట్ ఆన్ ప్రిన్సిపల్. ఆర్ ఎల్స్ రివర్స్లో చెప్పాడు,
సార్ మీరు డిస్క్లోజ్ అయ్యారు కదా, ఐ విల్ ఫైల్ అ కేస్ ఓన్లీ ఆన్ యూ ప్రిన్సిపల్, ఐ వోంట్ ఫైల్ అ కేస్ ఆన్ ఏజెంట్. అప్పుడు థర్డ్ పార్టీ కెన్ ఫైల్ అ కేస్ ఓన్లీ ఆన్ ప్రిన్సిపల్, నాట్ ఆన్ ఏజెంట్. దీన్ని ఎక్స్క్లూజివ్ లయబిలిటీ అంటాం. So if third party agrees to contract stating only agent is liable or only principal is liable, in such case third party can hold only such person liable, not the other. నేను నీ మీదే కేసు ఫైల్ చేస్తా అని చెప్తే ఇంకో మీద కేసు ఫైల్ చేయకూడదు. దట్స్ ఇట్. అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్, టర్మినేషన్ ఆఫ్ అథారిటీ. వెన్ ద అథారిటీ ఏజెంట్స్ అథారిటీ గెట్స్ టర్మినేటెడ్, ఎప్పుడు ఏజెంట్ అథారిటీ టర్మినేట్ అయిపోతుంది? డీల్ ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ టైం. ఇది చెప్పాలారా? నేను ఇంకో టైం ఇచ్చినంట, ఈ టైం వరకు నా ఏజెంట్ అని చెప్పి, ఆ టైం అయిపోయిన తర్వాత టర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ బిజినెస్. నేను ఇంకో వర్క్ ఇచ్చిన, ఆ వర్క్ అయిపోయింది, కంప్యూటర్స్ కొనమని చెప్పిన, కొనేసినావు, యు ఆర్ నాట్ మై ఏజెంట్, ఏజెన్సీ గెట్స్ టర్మినేటెడ్. నెక్స్ట్ రివోకేషన్, రినౌన్సియేషన్. అది నేర్చుకున్నాం కానీ ఇది కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఫస్ట్ మీతో నేర్చుకున్నాం. డెత్, ప్రిన్సిపల్స్ ఇన్సాల్వెన్సీ. ఒక పర్సన్ చనిపోయాడు అనుకో, ప్రిన్సిపల్ కానీ ఏజెంట్ కానీ, ఏజెన్సీ ఏమైపోతుంది? టర్మినేట్ అయిపోతుంది. బై ద డెత్ ఆర్ ఇన్సానిటీ ఏజెన్సీ గెట్స్ టర్మినేటెడ్. నెక్స్ట్ వన్ ఏంది? ప్రిన్సిపల్స్ ఇన్సాల్వెన్సీ. ప్రిన్సిపల్ ఇన్సాల్వెంట్ అయిపోతే ఆటోమేటిక్గా ఏజెన్సీ గెట్స్ టర్మినేటెడ్. యు ఆర్ నో మోర్ మై ఏజెంట్ బికాస్ ఐ కెనాట్ పే యూ కమిషన్. సో ఏజెన్సీ ఆటోమేటికల్ గెట్స్ టర్మినేటెడ్. ఎస్. నెక్స్ట్ వన్ ఏంది? రివోకేషన్, రినౌన్సియేషన్. ఫస్ట్ రివోకేషన్ చెప్తా విను ఒకసారి. లిసన్ హియర్ ఆఫ్ యూ. రివోకేషన్ అంటే మీనింగ్ ఏంద్రా? ప్రిన్సిపల్ టేకింగ్ బ్యాక్ ద అథారిటీ గివెన్ టు ఏజెంట్. దాన్ని మనం ఏమంటాము? రివోకేషన్ అంటాం. అంటే ఏజెంట్కి ఏదైతే అథారిటీ ఇచ్చినో అది నేను ఏం చేస్తున్నా? రిటర్న్ చేసుకుంటున్నా బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ టైం, బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ బిజినెస్. దీన్ని ఏమంటాం? రివోకేషన్. టైం అయిపోతే ఆటోమేటిక్గా అదే క్యాన్సిల్ అయిపోతుంది. బిజినెస్ అయిపోయినా క్యాన్సిల్ అయిపోతుంది. నేను తీసేసుకుంటాను దాని మీనింగ్ బిఫోర్ టైమ్, బిఫోర్ బిజినెస్. అర్థమైందా? లిసన్ హియర్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను క్లియర్గా. అరే లాస్ట్ కాన్సెప్ట్ ఇంకా జాగ్రత్త వినండి. ఓకే. ఏ ప్రిన్సిపల్ బికి 10 ల్యాప్టాప్స్ ఇచ్చాడు. 10 ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయమని చెప్పి వర్క్ని ఇచ్చాడు. ఓకేనా? నా బి ఏం చేశాడంటే ఫస్ట్ జనవరికి అథారిటీ ఇచ్చాడు బికి. ఏ హాస్ గివెన్ అథారిటీ టు బి ఆన్ 1st జనవరి. 3rd జనవరికి ఆల్రెడీ బి 6 ల్యాప్టాప్స్ వరకు పర్చేజ్ చేశాడు. ఇంకెన్ని పర్చేజ్ చేయాలి? 4. ఇంకా పర్చేజ్ చేయాల్సిన ఉన్నాయి. చేద్దాం, మెల్లి చేద్దాం. మన టైం ఉంది, 10-15 days టైం ఇచ్చేవాడు. చేద్దాం, మెల్లిగా చేద్దాం. బట్ ఈ లోపే 4th జనవరి రోజు బికి నోటీస్ ఇచ్చేసి వాడు అథారిటీ ఏం చేసుకున్నాము? రివోక్ చేసుకున్నాం. ఏ అథారిటీ? ఏజెంట్ అథారిటీ రివోక్ చేసుకున్నాం. నువ్వు ఆ తర్వాత మళ్ళీ వాడు ఏం చేశాడు? వాడు అథారిటీ రివోక్ చేసుకున్నామని తెలుసు వాడు ఏం చేశాడు? 4 ల్యాప్టాప్స్ కొన్నాడు. నా ఇప్పుడు ఈ కేసులో ప్రిన్సిపల్ దేనికి లయబుల్? ఓన్లీ ఫర్ 6 ల్యాప్టాప్స్, నాట్ ఫర్ 4 ల్యాప్టాప్స్, బికాస్ బై దట్ టైమ్ ఐ ఆల్రెడీ రివోక్ మై అథారిటీ. క్లియరా? ఎస్. బట్ ఇలా రివోక్ వ్యాలిడ్ అవ్వాలంటే ద రివోకేషన్ షుడ్ హ్యావ్ అ సఫిషియెంట్ కాస్. సఫిషియెంట్ కాస్ అంటే ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి. నువ్వు రాంగ్ఫుల్ యాక్ట్ చేస్తున్నావు, నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు నాకు అనిపించింది. ఎవరికి? ప్రిన్సిపల్కి. బికాస్ నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు నాకు అనిపించింది. బికాస్ నువ్వు ఫ్రాడ్ చేసావు అనుకో, నువ్వు చేసిన ఫ్రాడ్స్ ఎవరు లయబుల్? ప్రిన్సిపల్ లయబుల్. గుర్తుందా? ఇందాక పాయింట్ ల్యాప్టాప్ పాయింట్ డిస్కస్ చేసినాం, గుర్తుందా? నువ్వు చేసిన ఫ్రాడ్స్ ని లయబుల్ అవుతా. కాబట్టి ఇప్పుడు చేసింది నాను స్టాప్ పర్చేసింగ్ ల్యాప్టాప్స్ ఫర్ మీ. ఐఎమ్ రివోకింగ్ యువర్ అథారిటీ. సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ రివోకింగ్ ద అథారిటీ. వి కాల్ దిస్ as రివోకేషన్ హ్యావింగ్ సఫిషియెంట్ కాస్ట్. ఒక సఫిషియెంట్ రీజన్ ఉంటే, జెన్యున్ రీజన్ ఉంటే దెన్ నువ్వు రివోకేషన్ ఎట్లా చేయాలంటే యూ హావ్ టు గివ్ నోటీస్ టు ద ఏజెంట్. నువ్వు నోటీస్ ఇచ్చి సఫిషియెంట్ కాస్ట్ రీజన్ ఉందనుకో దెన్ ద రివోకేషన్ ఇస్ వ్యాలిడ్. బట్ నువ్వు సఫిషియెంట్ కాస్ట్ ఉన్నా కూడా నోటీస్ ఇవ్వకుండా టైం ఆ పాయింట్ ఆఫ్ టైంకి నువ్వు రివోకేషన్ చేస్తున్నావు అనుకో దెన్ ద రివోకేషన్ ఇస్ నాట్ వ్యాలిడ్. ద పాయింట్ ఈస్ నువ్వు ఏజెంట్ కి నోటీస్ ఇచ్చి రివోక్ చేసుకోవాలి అథారిటీ. ఆయన నోటీస్ లో రీజనబుల్ టైం ఇవ్వాలి. ఇంకొక 5 days తర్వాత నుంచి నువ్వు ఏజెంట్ కాదు అని రీజనబుల్ టైం ఇచ్చి. ఎందుకు 5 days టైం ఇవ్వాలి? రీజనబుల్ టైం ఎందుకు ఇవ్వాలి? నువ్వు కొన్ని ఆల్రెడీ కాంట్రాక్ట్స్ లో ఎంటర్ అయిపోయి ఉంటావు. సో అవన్నీ మధ్యలో ఉండిపోతాయి. సో నేనేమంటా అంటే కొంత టైం ఇస్తా, ఇంకో 5 days ఇస్తున్నా, ఈ లోపు అన్ని సెటిల్మెంట్ చేసుకో. 5 days తర్వాత నుంచి యూఆర్ నో మోర్ మై ఏజెంట్ అని చెప్పి నీకు ఒక రీజనబుల్ టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి నీ అథారిటీని ఏం చేసుకోవాలి? రివోక్ చేసుకోవాలి. అలా నాకు సఫిషియెంట్ జెన్యున్ కాజ్ ఉన్నా కూడా నీకు రీజనబుల్ టైం నోటీస్ ఇవ్వకుండా నేను రివోక్ చేసుకుంటే ఆ రివోకేషన్ వ్యాలిడే. కానీ ప్రిన్సిపల్ హ్యాస్ టు పే డామేజెస్ టు ఏజెంట్. ప్రిన్సిపల్ డామేజెస్ పే బికాస్ వాడు ఆల్రెడీ కొన్ని కాంట్రాక్ట్స్ ఎంటర్ అయిపోయి ఉంటాడు. నువ్వేమో ఇప్పుడు వచ్చేవన్నావు, యూఆర్ నో మోర్ మై ఏజెంట్ అన్నావు. మరి ఆ కాంట్రాక్ట్ పరిస్థితి ఏంది? కాబట్టి ఏజెంట్ కి అయిన లాస్ నువ్వు ఏం చేయాలి? డామేజెస్ పే చేయాలి. బట్ అలా కాకుండా జెన్యున్ రీజన్ తోని రీజనబుల్ టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి అథారిటీ నువ్వు ఏం చేసుకోవచ్చు? రివోక్ చేసుకోవచ్చు. అప్పుడు రివోకేషన్ వ్యాలిడ్. అర్థమైందా? ఒక 10 minutes అయిపోతుందా? ఓకేనా? 10 minutes అంతే. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ పార్ట్ ఏంది? నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ కాజ్. అంటే జెన్యున్ రీజన్ లేదు. నేను ఎందుకు నా అథారిటీ నేను ఇచ్చిన అథారిటీ ఎందుకు రివోక్ చేసుకుంటున్నా అంటే నాకు నువ్వు నచ్చలా, నీ హెయిర్ కలర్ నచ్చలా నాకు,
అందుకని చెప్పి నేను ఏం చేస్తాను, నీకు ఇచ్చిన అథారిటీ వర్క్ చేస్తాను. సో నాట్ హ్యావింగ్ sufficient cause, I'm revoking your authority. Is that right? Is it right? Then principal has to pay damages to agent. Forget about notice. ఇంకా నోటీస్ ఇచ్చిన వాళ్ళు అవసరం లేదు. You have to pay damages to agent. అర్థమైందా? దీన్ని ఏమంటాము, రివోకేషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంది, రినౌన్సియేషన్. అన్న రివోకేషన్ అంటే రివోకేషన్ కి రినౌన్సియేషన్ డిఫరెన్స్ ఏంది? సింపుల్, ఏం లేదు. ప్రిన్సిపల్ ఏజెంట్ కి ఇచ్చిన అథారిటీని తీసేసుకుంటే రివోకేషన్. ప్రిన్సిపల్ ఏజెంట్ కి ఇచ్చిన అథారిటీ ఏజెంట్ ప్రిన్సిపల్ కి ఇచ్చేస్తే రినౌన్సియేషన్. జస్ట్ లైక్ రెసిగ్నేషన్, రిమూవల్. ఇప్పుడు నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, ఆడ తీసేసిన అనుకో రిమూవల్, నువ్వు వెళ్ళిపోతే రెసిగ్నేషన్. అట్లానే నేను ఇచ్చిన అథారిటీ నేను తీసుకుంటే రివోకేషన్, నువ్వే చేస్తే రినౌన్సియేషన్. రినౌన్సియేషన్ కూడా సేమ్ టాపిక్, మొత్తం షార్ట్ మొత్తం సేమ్. ఏంది రినౌన్సియేషన్ కూడా యూ షుడ్ హ్యావ్ సఫిషియెంట్ కాస్. సఫిషియెంట్ కాస్ట్ యూ మస్ట్ గివ్ అ నోటీస్. ఆ నోటీస్ లో మళ్ళీ రీజనబుల్ టైం ఉంటే హ్యాపీ, లేకపోతే ఏజెంట్ హ్యాస్ టు పే డ్యామేజెస్ టు ప్రిన్సిపల్. సఫిషియెంట్ కాస్ట్ లేకుండా ఇచ్చేస్తే ఏజెంట్ హ్యాస్ టు పే డ్యామేజెస్ టు ప్రిన్సిపల్. మొత్తం చార్ట్ సేమే. అర్థమైందా? దట్స్ ఇట్. లాస్ట్ టాపిక్ రా, ఎఫెక్ట్ ఆఫ్ టర్మినేషన్. యాక్చువల్గా మన మెటీరియల్లో చిన్న ఒక లైన్ ఉంటుంది అంతే, బట్ దాన్ని డిస్కస్ చేయడానికి పెద్ద ఎగ్జాంపుల్ డిస్కస్ చేయాలి. ఓకేనా? ఆ స్టోరీ చెప్తే జాగ్రత్త విను, బాగుంటుంది స్టోరీ, బాగుంటుంది విను, నువ్వే ఆన్సర్ చేయాలి. అది లాస్ట్ కాన్సెప్ట్ రా, వినరా. చిరాకు వస్తుందా? ఇంకే అంత చిరాకు వస్తే విను. ఏ ప్రిన్సిపల్ హీ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ బి టు పర్చేస్ సమ్ గూడ్స్ కొనమని చెప్పి ఏజెంట్ అపాయింట్ చేసుకున్నాం. వింటున్నావా? నో లిసన్ హియర్. ఇది టైం లైన్ రా. ఇక్కడ ఏజెన్సీ క్రియేట్ అయ్యింది అంటే నీకు అథారిటీ ఇచ్చిన. అథారిటీ ఏమి ఇచ్చినావా? నీకు అథారిటీ నీకు ఇచ్చింది ఏంద్రా? టు పర్చేస్ గూడ్స్. దట్స్ వాట్ అథారిటీ హావ్ గివెన్ టు యూ. ఎస్, లిసన్ హియర్. 4th January కి B already bought how many goods? 50 goods from C. So C is the third party. ఓకేనా? B C దగ్గర నుంచి ఎన్ని గూడ్స్ కొన్నాడు? 50 goods. ఎవరి కోసం? A కోసం. A is the principal, right? Now, on 5th January, A sends notice of revocation to B, but not reach to B. A notice పంపించారంట, అది Bకి ఇంకా రీచ్ అవ్వలేదంట. ఏ రోజు అది? 5th January. నెక్స్ట్ 6th January ఆల్రెడీ B ఇంకో 30 గూడ్స్ కొన్నాడంట. ఆ తర్వాత 8th January కి B రెడ్ ద నోటీస్ ఆఫ్ రివోకేషన్. నౌ మై క్వశ్చన్ టు యూ ఇస్, ఏ ఎన్ని గూడ్స్ కి లయబుల్? 50 గూడ్సా 80 గూడ్సా? 80 గూడ్స్ ఎట్లా? నేను ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన తర్వాత కదా నువ్వు 30 గూడ్స్ కొంది, బట్ నీకు తెలియదు కదా. అంటే నోటీస్ ఆఫ్ రివోకేషన్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది? when it came to the knowledge of agent, simply speaking. Okay, when it came to the knowledge of agent, the revocation comes into effect. The revocation comes into effect from the date it came to the knowledge of agent. కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి దాని ముందు ఎంటర్ అయిన గూడ్స్ కూడా ప్రిన్సిపల్ విల్ బి లయబుల్. క్లియరా? సో వన్ మోర్ పాయింట్. 1st January ఏమైందిరా? క్రియేట్ అయింది. 50 గూడ్స్ అలా కొన్నావు. ఎప్పుడు? 4th January. తర్వాత ఏ నోటీస్ ఇచ్చాడు? ఏ రోజు? 5th January. తర్వాత మళ్ళీ నువ్వు 30 గూడ్స్ కొన్నావు. అరే వింటున్నావా? తర్వాత 8th January కి నీ నాలెడ్జ్కి వచ్చింది. తర్వాత నీకు నాలెడ్జ్లోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ గూడ్స్ కొన్నావు. ఎన్ని? 20 గూడ్స్. ఆ తర్వాత 12th January కి సి కూడా తెలిసింది ఏంటంటే బికి ఈస్ నో మోర్ ఎస్ ఏజెంట్ అని. సికి ఎప్పుడు తెలిసింది? సి ఎవరు? ముగ్గురు పార్టీస్ ఉన్నారా? ఏ ప్రిన్సిపల్, బి ఏజెంట్, సి థర్డ్ పార్టీ. ఏ ప్రిన్సిపల్ కి అథారిటీ ఇచ్చాడు టు బై గూడ్స్ ఫ్రమ్ సి. సి కూడా తెలిసింది నేను ప్రిన్సిపల్ అని చెప్పి. సో దిస్ ఇస్ ద టైం లైన్. చెప్పు ఫాస్ట్ చెప్పు. 1st January ఏమైంది? 4th January ఏమైంది? చూసుకున్నాం. 5th January నోటీస్ పంపించా. రీచ్ అయిందా? అవ్వలా. రీచ్ అయ్యేలోపు నువ్వేం చేసినావు? 30 గూడ్స్ కొన్నావు. తర్వాత నీకు రీచ్ అయిపోయింది. అయినా 20 గూడ్స్ కొన్నావు. తర్వాత ఎవరు తెలిసింది? థర్డ్ పార్టీ కూడా తెలిసింది అని ఇంకా గూడ్స్ అమ్మడం ఆపేశాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ థర్డ్ పార్టీకి, లిసన్ మై క్వశ్చన్ కేర్ఫుల్లీ, ప్రిన్సిపల్ థర్డ్ పార్టీకి ఎన్ని గూడ్స్కి లయబుల్? 50యా 30యా 50యా 80యా 100? ఎన్ని గూడ్స్కి థర్డ్ పార్టీకి లయబుల్? సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఈ 50 గూడ్స్కి లయబులా? బికాస్ నోటీస్ ఇచ్చే ముందే అది. ఈ 30 గూడ్స్కి లయబులా? ఎస్, బికాస్ నీకు నాలెడ్జ్ ఇంకా అప్పటికి రాలేదు కాబట్టి నేను లయబులే. ఎవరికి? థర్డ్ పార్టీ. అంతేనా?
నేను థర్డ్ పార్టీ డబ్బులు పే చేయాలి, బికాస్ నా కోసం నువ్వు గూడ్స్ కొన్నావు కదా, నేను థర్డ్ పార్టీ డబ్బులు పే చేయాలా? ఎస్. మరి 20 గూడ్స్కి వెదర్ ప్రిన్సిపల్ ఇస్ లయబుల్ టు థర్డ్ పార్టీ ఫర్ ద 20 గూడ్స్? ఎస్. హౌరా? అరే 20 గూడ్స్ ఎప్పుడు కొన్నాడు ఏజెంట్? ఆ 20 గూడ్స్ ఏజెంట్ ఎప్పుడు కొన్నాడు? ఆఫ్టర్ హీ కేమ్ టు నాలెడ్జ్ దట్ అబౌట్ ద నోటీస్ ఆఫ్ రివొకేషన్ హీ అగైన్ బాట్ 20 గూడ్స్. తప్పు కదా? తప్పు కదా? బట్ ద పాయింట్ ఈస్ థర్డ్ పార్టీ ఇస్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ద నోటీస్ ఆఫ్ రివొకేషన్. ఎస్ ఆర్ నో? ఈ స్టోరీ ఎట్లా జరుగుతుంది అంటే యూ హ్యావ్ టు పే అమౌంట్ టు థర్డ్ పార్టీ ఫర్ 100 గూడ్స్. అంటే ఈ 20 గూడ్స్ కి కూడా నువ్వు థర్డ్ పార్టీకి ఏం చేస్తావు? అమౌంట్ పే చేస్తావు. బట్ ప్రిన్సిపల్ క్యాన్ రికవర్ ద అమౌంట్ ఆఫ్ ద 20 గూడ్స్ ఫ్రమ్ ద ఏజెంట్ బికాస్ యూ హ్యావ్ బాట్ ద గూడ్స్ ఈవెన్ ఆఫ్టర్ కేమ్ టు ద నాలెడ్జ్ అబౌట్ ద నోటీస్ ఆఫ్ రివొకేషన్. నాకు అర్థమైందా? దట్స్ ద పాయింట్. చూడు, ప్రిన్సిపల్ విల్ బి లయబుల్ టు 100 గూడ్స్ టు థర్డ్ పార్టీ, బట్ ప్రిన్సిపల్ విల్ బి రికవర్ ద ఫ్రమ్ ద ఏజెంట్ ఫర్ ద 20 గూడ్స్. క్లియరా? దాట్స్ ద సెకండ్ పాయింట్. తర్వాత కింద ఎగ్జాంపుల్స్ చూసుకో, సేమ్ అవే ఉంటాయి. ఓకే, లాస్ట్ టాపిక్ రా. వెన్ ద ఏజెంట్ ఈస్ ఇర్రివోకబుల్. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రివోకబుల్ అంటే మీనింగ్ ఏంది? యూ కెన్ నాట్ రివోక్ ద అథారిటీ గివెన్ టు ఏజెంట్. అరే తప్పు కదరా అట్లా. ఇప్పుడు నేనే అథారిటీ ఇచ్చింది, నేను కావాలంటే ఏం చేసుకుంటా? రివోక్ చేసుకుంటా. నేను రివోక్ చేసుకోలేనంట. ద ఏజెంట్స్ అథారిటీ ఈస్ ఇర్రివోకబుల్ అంట. అంటే వన్స్ నేను ఏజెంట్ అథారిటీ ఇచ్చేస్తే అది ఇంకా నా ఏజెంట్ అంట, వాడు అథారిటీ నేను రివోక్ చేసుకున్నాను. ఎట్లా? హౌ? Now listen this example. Listen this example, all of you. Last one. Principal, agent. Principal is owing to agent 10 lakh rupee. నేను నీకు అప్పున్నారా? అర్థమైందా? నేను నీకు అప్పున్నా. ఎంత అప్పు? 10 lakh. నేను డబ్బులు ఇవ్వాలిగా, మరి నేను ఇవ్వాలా డబ్బులు? నేను ఏమన్నా అంటే, అరే నీకు మాట చెప్తాను, ఈ గూడు ఉంది కదా, ఈ గూడు నువ్వు అమ్ము. ఈ గూడు అమ్మితే 20 lakh వస్తుంది. ఆ 20 lakh లో 10 lakh నువ్వు ఉంచుకో, 10 lakh నాకు ఇచ్చే. 10 lakh నువ్వు ఎందుకు ఉంచుకుంటున్నావు? నేను నీకు అప్పు ఉన్నా కదా, అప్పు సెటిల్ చేసుకొని మిగతా 10 lakh నాకు ఇచ్చే అని గూడు ఎవరికి ఇచ్చేసిన? ఏజెంట్కి ఇచ్చేసిన. ఏజెంట్కి ఇచ్చేసిన. సో ఐ హావ్ గివెన్ అన్ అథారిటీ టు సెల్ ద గుడ్ టు ఏజెంట్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు అది ఇంకా తను సేల్ చేయలే, ఏజెన్సీ క్రియేట్ అయింది కానీ తను సేల్ చేయలే. నౌ ఐ చేంజ్ మై మైండ్. ఐ వాంట్ టు రివోక్ హర్ అథారిటీ. కెన్ ఐ డూ సో? నో, ఐ కాంట్. లాజిక్ చెప్పేందుకు? నేను తనకి ఇచ్చిన అథారిటీ రివోక్ చేసుకోలేను. ఎందుకు చెప్పు లాజిక్? లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఆ గూడు మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, తనకి ఇంట్రెస్ట్ ఉంది. అట్లెట్లా సార్? ఇప్పుడు ఆ గూడు నమ్మిన తర్వాత వచ్చే డబ్బులన్నీ 20 lakh. ఆ 20 lakh లో హాఫ్ తనది, హాఫ్ నాది అని మనమే అగ్రీ అయ్యాం. సో అలా అగ్రీ అవుతే ఆ గూడు ఏమైపోతుంది అంటే మా ఇద్దరితో అయిపోతుంది గూడు. అర్థమైందా? ఆ గూడు మా ఇద్దరితో అయిపోతుంది. సో చచ్చినట్టు ఇంకా నేను తన్ని ఆ గూడుని ఏం చేయించాలి? సేల్ చేయించాల్సిందే. వచ్చిన అమౌంట్ తను తీసుకొని మిగతా నాకు ఇస్తుంది. అంటే ఐ కెన్ నాట్ రివోక్ ద అథారిటీ ఐ హావ్ గివెన్ టు హర్ ఇన్ దిస్ కేస్. ద ఓన్లీ రీజన్ ఇస్ సిన్స్ షీ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ గుడ్. అర్థమైందా? దట్స్ ఇట్. దిస్ ఇస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. ఓకే, సో ప్రాపర్గా చదువుకోండి. కంపల్సరీ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. లా క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అవే క్వశ్చన్స్ మ్యాక్సిమం రిపీట్ అవే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రాక్టీస్ చేసి నీట్గా ప్రెజెంటేషన్, ఫ్యాక్ట్స్, ప్రొవిజన్స్, అనాలిసిస్, కంక్లూజన్ పెట్టి ప్రాపర్గా రాయండి. ఓకేనా? ప్రెజెంటేషన్ రిలేటెడ్ నా వీడియో కూడా ఉంటుంది. నేను చెప్పలేకపోయినా క్లాస్లో, యూట్యూబ్లో వీడియో ఉంటుంది అది. ఓకేనా? ప్లాన్ ఉంటుంది, అది మార్క్స్ బేస్ స్టడీ ప్లాన్ ఉంటుంది ఒకటి. దాంట్లోనే ప్రెజెంటేషన్ టిప్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఆ వీడియో చూడు, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అదే చెప్తా. ఆ వీడియో చూస్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఎస్, ఆల్ ది బెస్ట్. I hope these revision classes are useful for you.